Okay, ma'am. So, good morning to all. So, preparation బానే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ పోనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా కొంతవరకు అన్నా. బాయ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటగా. మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్ మా ఫైన్. సో మనం ఈరోజు మ్యారథాన్ సెషన్ ఏదైతే ఉందో కాకపోతే ఒకటమ్మా, ఇది ఆల్రెడీ నేను చదవలేదు, దీని నుంచి నేను 100% చదవచ్చా? ఆన్సర్ ఈస్ జీరోమా. నీకు అర్థమయ్యేది ఏమి ఉండదు అప్పుడు. ఫస్ట్ పాయింట్, అసలు చదవకుండా అంటే నిజానికి షార్ట్ కట్స్ ఉండవురా సక్సెస్కి ఎప్పుడు కూడా. నువ్వు చదివిన దాన్ని బ్రషప్ చేస్తుంది ఇది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ మ్యారథాన్ వినగానే జిఎస్టీలో మాకు 40కి 30 వస్తాయి లేదా 35 వస్తాయని కాదు. నువ్వు విన్నది ఏదైతే ఒక 20-25 మార్క్స్ రేంజ్లో ఉన్నదాన్ని ఒక 10 మార్క్స్ పెంచుకోవడానికి మీకు మ్యారథాన్ యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, అది నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇక రెండో పాయింట్, సార్ మనం ఏ ఏరియాస్ ఇక్కడ ఫోకస్ చేస్తాం? మేజర్గా మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్, మేజర్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఐటీసీ ఒకటి, టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఒకటి, ఎగ్జామ్షన్స్, ఈ 3 చాప్టర్లు మనకి మేజర్ ఫోకస్ అమ్మా. రిమైనింగ్ వన్నీ కూడా అక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేస్తాం. అంటే చాప్టర్ నెంబర్ 4 ఒకటి, చాప్టర్ నెంబర్ 5 ఒకటి, చాప్టర్ నెంబర్ 6 ఒకటి మా. ఈ 3 చాప్టర్స్ ఆల్మోస్ట్ 80% నేను కవర్ చేస్తాను ఫాస్ట్ ట్రాక్లో స్పీడ్గా. రిమైనింగ్ వన్నీ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దోస్ టాపిక్స్ ఓన్లీ డిస్కస్. ఎందుకంటే మనం 7 అవర్స్లో టోటల్ జిఎస్టీ చెప్పలేం కదా. ఫస్ట్ చాప్టర్కే మనకు అలాటెడ్ అవర్స్ 12 ఉంటాయి రెగ్యులర్ క్లాస్లో కనుక మనం తీసుకుంటే జనరల్లీ. ఓకే, సో నా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే అవర్ marathon session, man. So first chapter, GST in India, an introduction part. I don't want to go into the details of what is meant by the word tax, what is meant by the word duty. Avanni meeku idea unnayani anukuntunnanu. So what is meant by the word tax, ma? Duty is levied on goods. Tax is levied on goods other than goods like transactions, and cess is levied for a particular purpose. And what is the difference between tax, duty and cess, ma? Whatever the money we collected either by way of cess, that amount can be utilized for any public welfare activity. But it is not so with respect to cess. ఏ పర్పస్ కోసం అయితే మనం లెవీ చేస్తామో సెస్ ద్వారా వచ్చేటువంటి మనీని అదే పర్పస్కి మనం యూజ్ చేయాలి. కానీ ట్యాక్స్ కానీ డ్యూటీ కానీ అలా కాదమ్మా. ఏ పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీకైనా కానీ ఆ మనీని మనం ఏం చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసింది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిటి అండ్ ఐడిటి. మా ప్యూర్లీ లిజనింగ్ మీదే ఫోకస్ పెట్టండి. మీరు మెటీరియల్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే మీరు ఫాలో అయ్యేలోపు నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ పాయింట్. సో కాబట్టి మీరు చేయాల్సింది కొంచెం లిజనింగ్ మీద ఫోకస్ పెట్టండి క్లాస్లో. దట్స్ ఇట్, అంతే. మ్యారథాన్ ఈజ్ ఓన్లీ ఫర్ లిజనింగ్. ఆ తర్వాత మన వాళ్ళు యూట్యూబ్లో పెడతారని అనుకుంటున్నాను అయిపోయిన తర్వాత. దీని నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేమా, ఐడియా ఉంది కదా మీకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. సో యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత దాని నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. హైగా మొబైల్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ చాప్టర్ రివిజన్. దిస్ ఈజ్ ద వే హౌ టు సక్సెస్ ఇన్ థియరీ పేపర్స్. మా మ్యారథాన్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినాలి. చాప్టర్ వైజ్గా మన వాళ్ళు సెగ్రిగేట్ చేసి పెడతారు మీకు. మీరు కూడా ఏం చేస్తారంటే ఆడియోని చాప్టర్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఫైల్ సేవ్ చేసుకోండి. మీరేం చేస్తారంటే జస్ట్ ఆడియోని, వీడియో అక్కర్లేదు మీకు, ఓన్లీ ఆడియో వరకు మీరు సేవ్ చేసుకుని దాన్ని మనం విన. అందుకని ఏం చేసామంటే ఈసారి 100% ఇంగ్లీష్ ఏదైతే ఉందో రికార్డింగ్ అది స్టూడియోలో చేసేసాం. అంటే అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్ లేదా తెలంగాణ స్టూడెంట్స్కి. ఇదేంటి ప్యూర్లీ మన కోసం పెట్టుకున్న సెషన్. ఆ రికార్డింగ్స్ ఆల్రెడీ అయిపోయినాయి అమ్మ. ఆర్ఆర్బి 100% ఇంగ్లీష్. సో వాళ్ళకి సపరేట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. 100% ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. సో మనకి మన నేటివిటీ కోసం ఇది మనం మిక్స్డ్గా వెళ్తాం ఇక్కడ. సో మనకి ఇదే బేస్ కాబట్టి మీరేం చేస్తారు అంటే ఈ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అది మీరు చాప్టర్ వైజ్గా 99% మన వాళ్ళే సెగ్రిగేట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు మ్యారథాన్లో. ఇగో ఈ పర్టికులర్ మినిట్స్ నుంచి ఈ పర్టికులర్ టైం వరకు చాప్టర్ నెంబర్ 1 అని చెప్పి టైం స్టాంప్స్ ఇస్తున్నారు మీకు. వాటి బేస్ మీద మీరు చాప్టర్ వైజ్గా ఆడియోని కట్ చేయండి. మీకు ఐడియా ఉంది అని అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ చిన్నవే కదా, స్టూడెంట్ లెవెల్కి ఈజీ ఇవి. వాటిని మీరు చాప్టర్ వైజ్గా స్టోర్ చేసుకోండి మొబైల్లో. జస్ట్ హెడ్ ఫోన్స్తో మీరు సరదాగా మార్నింగ్ వాక్ చేస్తున్నారు, లేదా సరదాగా టీ తాగుతున్నారు. సీరియస్లీ ఇదే నేను చదివినవే. అప్పట్లో మాకు ఇది ఉండే కాదు, జస్ట్ ఈ మన మొబైల్ టేప్ రికార్డర్ లాంటివి ఉండే. వాటిలో మేము రికార్డ్ చేసుకుని మీ క్లాస్ మీదే చేసేవాళ్ళం థియరీ పేపర్లకి.
ఇప్పుడు ఇంకా మీకు గాడ్ రైస్ ఏంటంటే పెద్ద కష్టపడకుండా వస్తుంది. అది మేమే చెప్పుకొని మేమే రికార్డ్ చేసుకుని ఫాస్ట్గా చెప్పుకొని అది రోడ్డు మీద నడుస్తూ సరదాగా మార్నింగ్ పూట 5:30 కల్లా వాకింగ్ లాగా ఉండేది, బ్రెయిన్లోకి షార్ప్గా వెళ్ళేది థియరీ. సో ఈ మ్యారథాన్ క్లాసెస్ ఏవైతే థియరీ ఉంటాయో ఈ వేలో మీరు దాన్ని ప్లాన్ చేసుకోండమ్మా. దట్ ఈస్ 100% సక్సెస్. మార్నింగ్ పూట మార్నింగ్ 5:30 ఆ టైంలో సరదాగా ఒక మార్నింగ్ వాక్ లాగా అనుకోండి. ఒక 4 అంటే ఒక 1 అవర్ అనుకోండి. 1 అవర్లో హార్డ్లీ మీకు 2 చాప్టర్లు అయిపోతాయి మార్నింగ్ వాక్ అయ్యేలోగా. హాఫ్ అన్ అవర్ ఒక 20 minutes ఫస్ట్ చాప్టర్ వస్తుందమ్మా. ఇప్పుడు హార్డ్లీ ఒక 40 minutes సెకండ్ చాప్టర్ వస్తుంది. అంటే 1 అవర్లో మీకు వచ్చేసరికి 2 చాప్టర్లు రివిజన్ అయిపోతాయి. సరదాగా మీరు వెళ్ళి ఒక వాక్ చేసి హెల్త్కి మంచిది, 2 కాఫీ తాగొచ్చేలోపు అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద వే. అంటే మీరు మ్యారథాన్ క్లాసెస్ని స్పెసిఫిక్గా యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసే కన్నా ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ద వే హౌ టు లిసన్. మందే కాదు, ఏదైనా సరే మ్యారథాన్ ఈ వేలో వెళ్ళండి థియరీ పేపర్ల వరకు. ఎన్నిసార్లు వింటే మైండ్లోకి అంత ఫీడ్ అవుతుంది. ఓకే ఫైన్. నౌ లెట్స్ కమ్ టు ద క్లాస్ మా. So after completion of tax, duty and cess, next one is what is the difference between DT and IDT? There are 4 differences between DT and IDT. What are the 4 differences? First one, with respect to direct taxes, tax burden can be shifted from cannot be shifted from one person to another person. Ade indirect taxes aithe tax burden one person nunchi inkoka person ki em cheyochu manam shift cheyochu. What about the second difference, ma? Direct taxes are progressive in nature. Indirect taxes are regressive in nature. What is meant by progressive taxation? With every level of increase in income, tax rate kuda increase ayyedavandi panaithe it is known as progressive taxation. Irrespective of your income level, if the tax rate remains consistent or constant, it is known as regressive nature. Direct taxes are progressive in nature. Indirect taxes are regressive in nature. And what is the third one? Direct taxes are levied on persons. Indirect taxes are levied on goods and services. And fourth one, collection cost is high with respect to direct taxes. Collection cost is low with respect to indirect taxes. Indukanamma. With respect to direct taxes, there will be a psychological barrier that why I should pay the tax. That's why majority people will try to escape from the tax liability. That's why collection cost is high with respect to direct taxes. Whereas indirect taxes, out of our own pocket, we will not pay anything. That's why collection cost will be low with respect to indirect taxes. So these are the differences between DT and IDT. And next one is features of indirect taxes. So what are the features of indirect taxes, ma? First one, it is a tax on goods and services. That's why, what is the another name for indirect taxation, ma? Commodity taxation is the another name for indirect taxation. And it is an important source of revenue for the government. Why, ma? More than 50% of revenue to the government comes from indirect taxes. That's why it is a major source of revenue to the government. Next one, no perception of direct pinch. That means, మనం పే చేస్తున్నామన్న సంగతి తెలియకుండాని ఇగ్నోరెన్స్తో మనం ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఏమంటారు అని చెప్తాం మనం, నో పర్సెప్షన్ ఆఫ్ డైరెక్ట్ pinch. Next one, wider tax base. Why indirect taxes will have a wider tax base, ma? ఎందుకని? There is no discrimination of rich and the poor with respect to indirect taxes. డైరెక్ట్ taxesలో ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది కానీ వేరాజ్ విత్ రెస్పెక్ట్ టు ఇండైరెక్ట్ taxes మనకు అలాంటి డిస్క్రిమినేషన్ ఏదైనా ఉంటుందామా? నో డిస్క్రిమినేషన్ విల్ బి దేర్ బిట్వీన్ రిచ్ అండ్ ద పూర్. మనం ఏం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, ఒక రిచ్ పర్సన్ సిగార్ అయినా బెగ్గర్ బీడీ అయినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. టొబాకో మీద ట్యాక్స్ రేట్ రిమైన్స్ ద సేమ్. That's why indirect taxes will have a wider tax base in comparison with direct taxes. Next one, burden shifting. తెలిసిందే కదమ్మా ఇది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ బర్డెన్ ఎవరి నుంచి ఎవరికి షిఫ్ట్ అవుతుంది? సప్లై చైన్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద సప్లై చైన్? మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రీటైలర్, రీటైలర్ టు కన్స్యూమర్. ఈ ప్రాసెస్ని మనం సప్లై చైన్ అంటారు. ఇలా 1% టు అనదర్ పర్సన్ ట్యాక్స్ బర్డెన్ అనేటువంటిది ఏమవుతూ ఉంటుందమ్మా? షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ టు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు రీటైలర్, రీటైలర్ టు కన్స్యూమర్. సో ఇలా ట్యాక్స్ బర్డెన్ 1% నుంచి అనదర్ పర్సన్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు షిఫ్ట్ అవుతూ ఉంటుందమ్మా? అంటిల్ ద గూడ్స్ రీచ్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్స్యూమర్. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్స్యూమర్ హియర్? కన్స్యూమర్ అంటే ఎవరమ్మా?
ద పర్సన్ హూ పర్చేజెస్ ద గూడ్స్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. ఏ పర్సన్ అయితే తన పర్సనల్ యూస్ కోసం గూడ్స్ ను పర్చేజ్ చేస్తాడో దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ కన్స్యూమర్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్లేషన్. వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇన్ఫ్లేషన్ మా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ గూడ్స్ వాల్యూ ఒక 10 lakhs అమ్మా, రేట్ ఆఫ్ జిఎస్టీ 10% అనుకోండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేకపోయి ఉంటే మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోయేది? 10 lakhs. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండడం వల్ల ఎంత మనీ మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? 11 lakhs. అంటే ఎడిషనల్ గా మనం చేయాల్సి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. ఈ 1 lakh ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది. ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది. బారోయింగ్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ కాస్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి సేల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సేల్ ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అల్టిమేట్లీ ఇట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ వల్ల బారోయింగ్ కాస్ట్, బారోయింగ్ కాస్ట్ వల్ల టోటల్ కాస్ట్, టోటల్ కాస్ట్ వల్ల సేల్ ప్రైస్, సేల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. But keep it in mind, indirect taxes are one of the reason for inflation, but not the one and only reason. Next one, regressive nature. What is meant by the word regressive nature? Ma already చెప్పుకున్నాం. Irrespective of your income level, if the tax rate remains consistent or constant, it is known as regressive nature. మీ సేల్ వాల్యూ ఎంత అన్న దాంతో సంబంధం లేదు అని చెప్పాం. తర్వాత సోషల్ వెల్ఫేర్ ప్రమోషన్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సోషల్ వెల్ఫేర్ని ఎలా ప్రమోట్ చేస్తాయని చెప్పానమ్మా నేను. ఎలా అని చెప్పాం మనం? సిన్ గూడ్స్, టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఏవైతే ఉంటాయో బై ట్యాక్సింగ్ మోర్ ద గవర్నమెంట్ వాంట్స్ టు రిడ్యూస్ దేర్ కన్సంప్షన్. ఇన్ దట్ వే ద గవర్నమెంట్ విల్ ప్రమోట్ ద సోషల్ వెల్ఫేర్. ఇది మనం అనుకున్నటువంటి పాయింట్స్. తర్వాత ఓకే నామకే వస్తే కొన్ని పాయింట్స్ ఉంటే వీ కెన్ ఇగ్నోర్ దెమ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసేది వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ సబ్జ్యూమ్డ్ అండర్ జిఎస్టీ. అంటే అసలు జిఎస్టీలో మనకి ఏ ట్యాక్సెస్ మెర్జ్ అయినాయి అనేటువంటి పాయింట్ చూస్తామమ్మా. వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ మెర్జ్డ్ ఇన్ జిఎస్టీ మా? మనం అప్పట్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనుకున్నాం. సిజిఎస్టీలో మెర్జ్ అయినటువంటి ట్యాక్సెస్ ఏవేంటమ్మా? నార్మల్గా ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎడిషనల్ డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్ అండ్ వాటికి రిలవెంట్ సర్చార్జ్ అండ్ సెస్. ఇవన్నీ కూడా దేనిలో మెర్జ్ అయినాయి అమ్మా? మనకి సిజిఎస్టీలో మనకి మెర్జ్ అయినాయి. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి అమ్మా ఎస్జిఎస్టీలో మెర్జ్ అయినటువంటి ట్యాక్సెస్ ఏంటి? వాట్, పర్చేస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వాటికి రిలవెంట్ సర్చార్జ్ అండ్ సెస్. ఇవన్నీ కూడా దేనిలో మెర్జ్ అయినాయి అమ్మా? ఎస్జిఎస్టీలో. మరి ఐజిఎస్టీలో మెర్జ్ అయిన ట్యాక్సెస్ ఏమేమని చెప్పాను అప్పట్లో నేను క్లాస్లో? సివిడి, ఎస్ఏడి, సిఎస్టీ. ఈ మూడు కూడా దేనిలో మెర్జ్ అయినాయి అని చెప్పానమ్మా? ఐజిఎస్టీ. గుర్తుందని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ మెర్జ్డ్ ఇన్ జిఎస్టీ. సార్ మెర్జ్ కాని ట్యాక్సెస్ కూడా ఏమన్నా ఉన్నాయా జిఎస్టీలో? ఎస్, ఏమేమి అనుకున్నాం. వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ నాట్ సబ్జ్యూమ్డ్ అండర్ జిఎస్టీలో? ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోల్, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్స్ డ్యూటీ, రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్, టోల్ గేట్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఇవి మనకి జిఎస్టీలో మెర్జ్ అవ్వలేదమ్మా అని చెప్పుకున్నాం మనం. ఎందుకని కొన్ని ట్యాక్సెస్ మెర్జ్ అవ్వలేదు అంటే లిక్కర్కి రీజన్ ఏమని చెప్పాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ద స్టేట్ గవర్నమెంట్, అందుకని దాన్ని ఎక్స్క్లూడ్ చేశారన్నాం. మరి పెట్రోల్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారని చెప్పానమ్మా. వై పెట్రోల్ వాజ్ ఎక్స్క్లూడెడ్? పెట్రోల్ అనేటువంటిది కనుక జిఎస్టీ స్కోప్ కిందకి తీసుకొస్తే వాట్ కెన్ బి ద ప్రైస్ పర్ లీటర్ మా? 55 to 60 rupees అప్రాక్సిమేట్లీ. సో అలాంటప్పుడు పర్ లీటర్ 50 rupees రెవెన్యూ విల్ బి ఫార్గాన్ బై ద డిపార్ట్మెంట్ మా. సో డిపార్ట్మెంట్ డోంట్ వాంట్ టు లూజ్ దట్ మచ్ ఆఫ్ రెవెన్యూ. దట్స్ వై పెట్రోల్ వాజ్ నాట్ దేర్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ జిఎస్టీ. అండ్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీస్ అండ్ ఇంపోర్ట్స్ డ్యూటీస్ దే ఆర్ నథింగ్ టు డూ విత్ ద డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్. దట్స్ వై అవి కూడా మనం మెర్జ్ చేయలేదు. ఇక రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ కానీ, టోల్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇవి దీస్ ట్యాక్సెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సప్లై చైన్. అందుకనే వాటిని కూడా మనం మెర్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాం. ఓకేమా? దీస్ ఆర్ ద థింగ్స్ ట్యాక్సెస్ సబ్జ్యూమ్డ్. ఇక నెక్స్ట్ వన్, సార్ మనకి వరల్డ్ వైడ్గా జిఎస్టీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 4 మోడల్స్ వరల్డ్ వైడ్ మా. నేషనల్ జిఎస్టీ,
state GST, non-concurrent dual GST, concurrent dual GST, like that 4 models are there worldwide గా మనం తీసుకుంటే. ఏవేంటమ్మా? నేషనల్ GST, state GST, non-concurrent dual GST and concurrent dual GST, like that 4 models are there. నేషనల్ GST అంటే అక్కడ ఓన్లీ మనకి ఏముంటుందమ్మా? CGST will be there. Generally republic countries like China will follow this. State GST అంటే అక్కడ ఓన్లీ ఏముంటుందమ్మా? SGST will be there. Federal countries like America will follow this. And non-concurrent dual GST అంటేనమ్మా on services CGST will be there. On the goods SGST will be there. Non-concurrent dual GST అంటే on services CGST will be there. On the goods SGST will be there. But no country is following this approach because it may lead to cascading effect. And last one, concurrent dual GST. What does this mean? Both central and state government will levy tax on both goods and services. So India is following which approach concurrent dual GST model. Enduku India concurrent dual GST model ni follow avutundamma? What can be the reason? India ఎందుకని concurrent dual GST model ని follow అవుతుంది? What can be the reason? Because it strikes the balance of fiscal autonomy between center and the state. ఎందుకని అంటే ఇండియా is a federal republic country, అంటే మిక్స్డ్ ఎకానమీ. కాబట్టి కొన్ని పవర్స్ ఇండియాలో సెంట్రల్కి ఉంటాయి, కొన్ని పవర్స్ స్టేట్కి ఉంటాయి. అందుకని ఇద్దరికీ కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి అమ్మా. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దోస్ ఆబ్లిగేషన్స్ బోత్ ద గవర్నమెంట్స్ నీడ్స్ మనీ. మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకుండా చూడడం కోసం, ఇన్ ఆర్డర్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ టు బోత్ ద గవర్నమెంట్స్, ఇండియా ఈస్ ఫాలోయింగ్ దిస్ కాంకరెంట్ డ్యూయల్ జిఎస్టీ మోడల్. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇండియాలో టోటల్ ఎన్ని జిఎస్టీస్ ఉండొచ్చు అమ్మా ఇప్పుడు? 4. CGST, SGST, IGST and UTGST. So if at all it is the intrastate supply within the state, ఏం లెవీ చేస్తారు? CGST plus SGST. If at all it is the intrastate supply within UT with state legislature, అప్పుడే లెవీ చేస్తారు CGST plus SGST. UT with state legislature అన్నాను. అలాంటప్పుడు ఏం లెవీ చేయాలి? CGST plus SGST. If at all it is a UT without state legislature, CGST plus UTGST will be levied. Rendu states మధ్య జరిగింది supply, then what can be levied? IGST. One is in state, another one is there in UT. IGST. One is there in UT, another one is also there in UT. IGST. ఇవి మనం అనుకున్నటువంటి జిఎస్టీ మోడల్ ఇన్ ఇండియాకి రిలేటెడ్ టాపిక్ అమ్మా. బెనిఫిట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్లో నేను ఏవైతే మ్యారథాన్ క్లాస్లో చెప్తానో మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అమ్మ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్కిప్ చేసినవి అసలు చదవద్దని కాదు, బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది నార్మల్గా ఇక్కడ లేకపోయినా ఆర్టికల్ నెంబర్ 265. What does article number 265 deals with? No authority, no tax. అంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ లేకుండా మనం ఏ ట్యాక్స్ని కూడా లెవీ చేయకూడదు. కాన్స్టిట్యూషనల్ అథారిటీ లేకుండా మనం ఏ ట్యాక్స్ని లెవీ చేయకూడదు. దిస్ పాయింట్ విల్ బి దేర్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 265. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 245. What does article number 245 deals with? If the matter is of national importance, Parliament will have the authority to make the law. If the matter is of state importance, state legislature will have the authority to make the law. National importance అయితేనేమో Parliament, state importance అయితేనేమో state legislature, assembly will have the authority to make the law. సార్ మరి అలాంటప్పుడు ఇద్దరి మధ్య డిస్ప్యూట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఎస్, దట్స్ వై ఏ ఆర్టికల్ నెంబర్ని క్రియేట్ చేశారమ్మా? ఆర్టికల్ నెంబర్ 246. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 246 మనకి 3 రకాల లిస్టులు ఉంటాయని చెప్పాను. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ ఎక్స్క్లూసివ్ పవర్ దేనికి ఇస్తుందమ్మా? సెంట్రల్ పార్లమెంట్. వెరీ గుడ్. లిస్ట్ 2 స్టేట్ గవర్నమెంట్. లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్. బోత్ ద గవర్నమెంట్స్ కెన్ అడ్మినిస్ట్రేట్ ద మ్యాటర్. సార్ మరి అలాంటప్పుడు లిస్ట్ 3 ఇచ్చిన పవర్ని యూజ్ చేసుకుని బోత్ ద గవర్నమెంట్స్ ట్యాక్స్ లెవీ చేయొచ్చు కదా.
Is there any possibility for that? Answer is no, because list 3 covers non-taxation matters only. లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్ లో ఓన్లీ ఏం కవర్ అవుతాయమ్మా? నాన్ టాక్సేషన్ మ్యాటర్స్ మాత్రమే కవర్ అవుతాయి. అంటే టాక్సేషన్ మ్యాటర్స్ ఆర్ ఎయిదర్ కవర్డ్ అండర్ లిస్ట్ 1 ఆర్ కవర్డ్ అండర్ లిస్ట్ 2. అంటే యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 246 ఎట్ ఏ టైమ్ వన్ గవర్నమెంట్ కి మాత్రమే ట్యాక్స్ లెవీ చేసే అథారిటీ ఉంటుంది. అవునా కాదా? యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 246 ఓన్లీ వన్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఏ అథారిటీ టు మేక్ ద లా. Or only one government will have authority to levy the tax. Yes or no ma? ఎలా చెప్పగలం అది? ఎందుకని? కాంకరెంట్ లిస్ట్ కవర్స్ నాన్ టాక్సేషన్ మ్యాటర్స్ ఓన్లీ. దట్ మీన్స్ టాక్సేషన్ మ్యాటర్స్ ఆర్ ఎయిదర్ కవర్డ్ అండర్ లిస్ట్ 1 ఆర్ కవర్డ్ అండర్ లిస్ట్ 2. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ ఆర్టికల్ నెంబర్ 254. వాట్ డస్ ఆర్టికల్ నెంబర్ 254 డీల్స్ విత్? సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనుక అరైజ్ అయితే ఎవరు క్రియేట్ చేసిన లా అనేటువంటిది డామినేట్ చేసే పొజిషన్లో ఉంటుందమ్మా? సెంట్రల్ క్రియేట్ చేసిన లా విల్ ఓవర్ రైడ్ ద లా మేడ్ బై ద స్టేట్. ఈ అథారిటీ ఇచ్చిన ఆర్టికల్ నెంబర్ ఎంత? 254. తర్వాత ఆర్టికల్ నెంబర్ 246 దేంతో డీల్ చేస్తుంది? మన జిఎస్టీ లెవీ చేసేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇచ్చిన ఆర్టికల్ నెంబర్ 246A. ఆర్టికల్ నెంబర్ 246Aలో 4 పాయింట్స్ ఉంటాయి. ఏంటో 4 పాయింట్స్ అమ్మా? ఫస్ట్ వన్, 246A will override article number 246 and article number 254. ఎందుకని ఆర్టికల్ నెంబర్ 246A అనేటువంటిది will have a overriding effect on article number 246 and article number 254? ఎందుకనమ్మా? రీజన్ ఏంటి? 246 ఎట్ ఏ టైమ్ వన్ గవర్నమెంట్ కి మాత్రమే ట్యాక్స్ లెవీ చేసే అథారిటీ ఇస్తుంది. బట్ వేరే జిఎస్టీ ఆల్రెడీ మీకు తెలిసినట్లుగా బోత్ ద గవర్నమెంట్స్ షుడ్ సైమల్టేనియస్లీ లెవీ ద ట్యాక్స్. మరి బోత్ ద గవర్నమెంట్స్ సైమల్టేనియస్ గా ట్యాక్స్ లెవీ చేయాలి అంటే 246 ని ఓవర్ రైడ్ చేయాలా వద్దా మనం? ఎస్. అందుకనే 246A హ్యాస్ ఎ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆన్ 246. సార్ మరి 254 ని ఎందుకని ఓవర్ రైడ్ చేశాం? Why 254 was overridden? Why ma? What can be the reason? 254 దేనికి డామినేట్ చేసే పొజిషన్ ఇస్తుందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ కి. జిఎస్టీలో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మెర్జ్ అయినాయా? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా మెర్జ్ అయినాయా అమ్మా? ఇద్దరివి బోత్. అలాంటప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలా? వన్ గవర్నమెంట్ డామినేట్ చేసే పొజిషన్లో ఉండాలా? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. అంటే 254 ని మనం ఏం చేయాలి? ఓవర్ రైడ్ చేయాలి. That's why 246A has a overriding effect on 254 also. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, సార్ అది ఇంట్రాస్టేట్ సప్లై అయితే ఏం లెవీ చేయాలి అని చెప్పానమ్మా నేను? సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. ఇంటర్ స్టేట్ సప్లై అయితే ఐజిఎస్టీ. ఇది పాయింట్ నెంబర్ 3. అండ్ లాస్ట్ పాయింట్, on 5 petroleum products, whenever GST Council approves, from that particular date, GST will be levied. ఏంటో 5 petroleum products మా? క్రూడ్ పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏటీఎఫ్. ఏటీఎఫ్ అంటేనమ్మా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో ఇది మనం అనుకున్న ఈ 5 పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ కౌన్సిల్ ఏ రోజైతే అప్రూవల్ ఇస్తుందో ఫ్రమ్ దట్ పర్టికులర్ డేట్ జిఎస్టీ విల్ బి లెవీడ్ అన్నాం. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్టికల్ నెంబర్ 269A. విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ నెంబర్ 269A. అరే నేను పేజీలు తిప్పట్లేదు, అంటే ఇప్పుడు తిప్పుతూ చెప్పాలంటే కష్టం కాబట్టి నాకు మీరు అది ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఇట్లా తిప్పుతూ ఎదుగుతా చెప్పాలంటే కష్టం అది నాకు. అంటే ఫ్లోర్ రాదు కాబట్టి 20 minutes మనం చాప్టర్ కాలిక్యులేట్ చేసుకుని నేను అన్ని తిప్పలేను అంత స్పీడ్గా. సో నేను చెప్తాను, మీరు పేజెస్ అడిగి షఫుల్ చేసుకోండి మ్యాటర్ని బట్టి. ఓకే మ్యామ్. సో ఇక 269A. వాట్ డస్ ఆర్టికల్ నెంబర్ 269A డీల్స్ విత్? ఆర్టికల్ నెంబర్ 269A ఏ టాపిక్తో మనకి డీల్ చేస్తుందమ్మా? ఇంటర్ స్టేట్ సప్లై. సార్ ఆల్రెడీ ఇంటర్ స్టేట్ సప్లై అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 246Aలో కవర్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా 269Aలో ఎందుకు చెప్పాం? దీనికి ఆన్సర్ మనకి రావాలి అంటే వాట్ ఆర్ ద ట్యాక్సెస్ దట్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మనం. దానిలో ఐజిఎస్టీలో ఏ ట్యాక్సెస్ మెర్జ్ అయినాయని నేను చెప్పానమ్మా? సివిడి, ఎస్ఏడి, సిఎస్టీ, ఈ 3 కూడా మనకు ఐజిఎస్టీలో మెర్జ్ అయినటువంటి ట్యాక్సెస్ అనుకున్నాం. అంటే సివిడి, ఎస్ఏడి రెవెన్యూ జనరల్గా ఎవరికి వెళ్తుంది? సెంట్రల్కి వెళ్తుంది. టిఎస్టీ రెవెన్యూ జనరల్గా ఎవరికి వెళ్తుంది? స్టేట్కి వెళ్తుంది. ఎవరికి వెళ్తుందమ్మా? స్టేట్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఐజిఎస్టీలో మెర్జ్ అయినటువంటి ట్యాక్సెస్లో
కొన్నేమో సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చే ట్యాక్సెస్ ఉన్నాయి, ఫ్యూ ఐటమ్స్ ఏమో స్టేట్కి ఇచ్చేటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఐజిఎస్టీ టోటల్ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? సెంట్రల్కి. మరి ఆ రెవెన్యూని షేర్ చేసుకోవాలా వద్దామా? ఎస్, అందుకోసం ఆర్టికల్ నెంబర్ 269A అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారు. సో యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 269A, ఐజిఎస్టీ యాక్ట్ని క్రియేట్ చేసే దేని ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 269A. సో దేనికోసం పర్పస్? షేరింగ్ ఆఫ్ రెవెన్యూ విత్ ద స్టేట్. ప్రెసెంట్ రేషియో ఎంతమ్మా? 50-50, ఈక్వల్ 1:1. సో 50% ఆఫ్ ద రెవెన్యూ విల్ బి రీటైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ 50% అనేటువంటిది విల్ బి షిఫ్టెడ్ టు డెస్టినేషన్ స్టేట్ గవర్నమెంట్. ఇది మనం అనుకున్న పాయింట్. అండ్ బేస్డ్ ఆన్ దిస్, ఇక్కడ లేకపోయినా 1 or 2 పాయింట్స్ ఎక్కడైనా ఉండొచ్చేమో, వెనకాల చూసుకోండి. సో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ మన పొజిషన్ ఏంటి అంటేనమ్మా, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఈ చెప్పే ఒక్క లైన్ బేస్ మీద ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 2 lines కొంచెం కేర్ఫుల్గా వినండి. ఎగ్జామ్లో ఇవే ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్లో. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, జిఎస్టీ ఉందా అమ్మా? నో జిఎస్టీ. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్. వ్యాట్, ఎస్. సిఎస్టీ, ఎస్. రెండోది వచ్చేసరికి 5 పెట్రోలియం ప్రొడక్ట్స్, జిఎస్టీ ఉందా అమ్మా? నో. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్ అమ్మా. ఇందాక లిక్కర్ దగ్గర స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అన్నాను, ఇక్కడ ఏమంటున్నాను? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. వ్యాట్, ఎస్. సిఎస్టీ, ఎస్. నెక్స్ట్ వన్ టొబాకో, జిఎస్టీ, ఎస్. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్. టొబాకో మీద జిఎస్టీ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉంది. బట్ నో వ్యాట్, నో సిఎస్టీ. టొబాకో మీద అటు వ్యాట్ కానీ ఇటు సిఎస్టీ కానీ లేవమ్మా. సో టొబాకో is the one and only product on which there is excise duty, central excise duty as well as GST. ఇది కాకుండా మనకి ఇండియన్ హెంప్ అని, నార్కోటిక్స్ అని 2 ఉంటాయి అమ్మా. ఇండియన్ హెంప్ అంటే జనరల్లీ మనం ఈ చిన్న లీవ్స్ ఒకటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయిరా, అప్పుడు ఒకసారి క్లాస్లో కూడా చూసాం మనం. జనరల్లీ హెయిర్కి సంబంధించిన దానికి ఏదో యూజ్ చేస్తున్నారు, ఈ స్కాల్ప్కి కానీ దానికి ట్రీట్మెంట్కి ఎక్కువ యూజ్ చేస్తారు అది, ఆ ఇండియన్ హెంప్ అనేటువంటిది. సో ఆ ఇండియన్ హెంప్ కానివ్వండి, ఏంటంటే ఓకే ఫైన్. సో ఇండియన్ హెంప్ కానీ లేదు, అండ్ రెండోది నార్కోటిక్స్ కానీ, వీటికి సంబంధించమ్మా స్టిల్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టొబాకో మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ జిఎస్టీ ఉంటాయి, నో వ్యాట్, నో సిఎస్టీ. అట్లానే ఇండియన్ హెంప్ అండ్ నార్కోటిక్స్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ 2 ఉంటాయమ్మా. ఇవి కాకుండా ఇక రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దేర్ విల్ బి ఓన్లీ జిఎస్టీ, నో వ్యాట్, నో సిఎస్టీ, నో ఎక్సైజ్ డ్యూటీ. ఇది లైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా. ఓకేనమ్మా? దేర్ ఎండ్స్ చాప్టర్ నెంబర్ 1 మేజర్ పాయింట్స్ మా. ఓకే మా. సో ఇక నెక్స్ట్ చాప్టర్కి మనం ప్రొసీడ్ అవుదామా? whereas the next chapter will be supply ma. So ప్రతి యాక్ట్ కి కూడా there will be a taxable event ma. What is meant by the word taxable event? What is meant by the word taxable event ma? Okay ma, ఇది డౌట్ అడిగే ఆన్సర్ చెప్పాను కదా, ఫైన్. ఎనీవే, సో వాట్ ఈస్ ద పాయింట్ మా హియర్? With respect to supply, what is the taxable event ma? What is the taxable event? When tax is levied, when tax is attracted, what is the triggering point of taxation? It is known as taxable event. ప్రతి యాక్ట్ కి కూడా ఒక taxable event ఉంటుందమ్మా. అలా మన జిఎస్టీలో కూడా డెఫినెట్గా ఏమవుతుందమ్మా? taxable event will be there. So what is the taxable event with respect to our GST? సప్లై. సో ఈ సప్లైకి సంబంధించినటువంటిదిగా తీసుకుంటే వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ సప్లై? దీన్ని డిఫైన్ చేసింది సెక్షన్ 7 మా. సెక్షన్ 7 హియర్ డిఫైన్స్ వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ సప్లై. దానిలో టోటల్ ఎన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయమ్మా? 3. 7(1), 7(1)(a), 7(2). అవుతావు అక్క, నువ్వు ఎప్పటిదైనా గొప్పదాని అవుతావు. సో వినండిరా. సో టోటల్ మనకి ఎన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయమ్మా? 3. 7(1), 7(1)(a), 7(2).
In 7 subsection 1 there are 3 clauses మా. ఇప్పుడు అవి వస్తాయి. 7(1)(a), 7(1)(b), 7(1)(c). కొంచెం ఫ్లోలో చెప్పినట్టుంది మాకు. ఫైన్. ఎనీవే 7(1)(a), 7(1)(b), 7(1)(c). What does 7(1)(a) deals with? General meaning of supply. 7(1)(b), importation of service. 7(1)(c), deemed supplies. 7 subsection 1(a), classification. 7 subsection 2, negative list. Okay ma. And whereas with respect to 7 subsection 1, clause A, ఏ టాపిక్ తో డీల్ చేస్తున్నామా? జనరల్ మీనింగ్ ఆఫ్ సప్లై. దానిలో there are 6 parameters that are needed to be satisfied in order to treat any activity as a supply as per 7(1)(a). ఏంటి ఆ 6 parameters that are to be satisfied? ఫస్ట్ వన్, అది సప్లై అయి ఉండాలి. సెకండ్ వన్, వేటికి సంబంధించిన సప్లై అయి ఉండాలి? గూడ్స్ ఆర్ సర్వీసెస్, దేనికోసం చేసి ఉండాలి? ఫర్ ఏ కన్సిడరేషన్, ఏ పర్పస్ అయి ఉండాలి? బిజినెస్ పర్పస్, ఎవరు చేసి ఉండాలి? టాక్సబుల్ పర్సన్, ఆ సప్లై ఏ సప్లై అయి ఉండాలి? టాక్సబుల్ సప్లై. ఈ 6 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో దెన్ యు ఆర్ లయబుల్ టు పే జిఎస్టీ యాజ్ పర్ 7(1)(a). దానిలో ఫస్ట్ వర్డ్ సప్లై. సప్లై అనేటువంటిది ఇంక్లూజివ్ డెఫినేషన్ అనుకుందాం. కాబట్టి కొన్ని ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్ ఇస్తారు అక్కడ. టోటల్ ఎన్ని ఫార్మ్స్ ఉంటాయమ్మా? 8 ఫార్మ్స్. ఏవేంటి అవి? సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, లీజ్, రెంటల్స్, డిస్పోజల్. సో సేల్ అంటేనమ్మా ఓనర్షిప్ పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పని అయితే సేల్. అలా కాకుండా ట్రాన్స్ఫర్ అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పొజిషన్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పని అయితే స్టాక్ ట్రాన్స్ఫర్ కానీ హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ కానీ దీని కిందకు వస్తాయి అనుకుంటాం. బార్టర్, 2 parties మధ్య ఎక్స్చేంజ్ అయ్యేటువంటిది నాన్ మానిటరీ కన్సిడరేషన్ అయితే బార్టర్. అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ ఇన్వాల్వ్డ్ దేర్ ఇన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అయితే కనుక ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్చేంజ్. And after that, license, permission to use the IPR, intellectual property rights ని, intangible assets ని మనం యూజ్ చేసుకోవడానికి కనుక పర్మిషన్ ఇచ్చేటువంటి పని అయితే దాన్ని ఏమంటారని చెప్తామమ్మా మనం? ఎస్, లైసెన్స్. అండ్ వేరాజ్ నెక్స్ట్ వన్ లీజ్. మూవబుల్ ప్రాపర్టీ అయితే లీజ్ అంటారు, ఇమూవబుల్ ప్రాపర్టీ అయితేనేమో రెంటల్స్ అంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ టైమ్ అసెట్ ని స్క్రాప్ కింద మనం సేల్ చేసేటువంటి పని అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్పోజల్ అని చెప్పాం. ఎస్, ఈ 8 ఫార్మ్స్ లో గూడ్స్ ఎన్ని ఫార్మ్స్ అప్లై అవుతాయని చెప్పాను? 5 ఫార్మ్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ గూడ్స్ అన్న. ఏవేంటవి? సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, డిస్పోజల్. సర్వీస్కి ఎన్ని ఫార్మ్స్ అప్లై అవుతాయి అనుకున్నాం? 6 ఫార్మ్స్ విల్ బి అప్లికబుల్. ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్, ట్రాన్స్ఫర్, బార్టర్, లైసెన్స్, లీజ్, రెంటల్స్ అప్లై కానివేంటి? ఎక్స్చేంజ్ అండ్ డిస్పోజల్. ఎక్స్చేంజ్కి ఐడెంటికల్ ఉండాలి, సర్వీస్లో ఐడెంటికల్ ఉండవు అనుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ కండిషన్ సప్లై కంప్లీటెడ్. సెకండ్ వన్, ఆ సప్లై దేనికి సంబంధించింది అయి ఉండాలి? గూడ్స్ ఆర్ సర్వీసెస్. వాట్ ఈస్ meant by the word goods ma? Every kind of movable property is a good. What is meant by the word movable property? If the item can be shifted from one place to another place in the same condition. సో ఏంటమ్మా? ఓకే నాన్న, వెరీ గుడ్, నువ్వు చెప్పిన ఆన్సర్ ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి మా పాయింట్ మనకి వినండిరా. సో మూవబుల్ ప్రాపర్టీ అంటేనమ్మా ఇఫ్ ద ఐటమ్ కెన్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద సేమ్ కండిషన్ ఇట్ ఈస్ మూవబుల్. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ డిస్మాంట్లింగ్ అండ్ రీఎరెక్షన్ ఇట్ ఈస్ ఇమ్మూవబుల్. ఓకేమా, ఒక ఐటమ్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం షిఫ్ట్ చేయగలిగితేనేమో మూవబుల్. అలా కాకుండా డిస్మాంటిల్ చేసి రీఎరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండేటువంటి పని అయితే ఇమ్మూవబుల్. ఫైన్. అంటే ఇప్పుడు సపోజ్ బెంచ్ కానీ పోడియం కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కండిషన్లో మనం షిఫ్ట్ చేయగలం కాబట్టి మూవబుల్. వేరాజ్ లిఫ్ట్ వచ్చేసరికి మా ఇమ్మూవబుల్. లిఫ్ట్ మనకి అటు ఇటు మూవ్ అయ్యేది క్యాబిన్ మాత్రమే. ఓకే ఫైన్, లిఫ్ట్ కాదు. ఫైన్, లిఫ్ట్ మూవబుల్ అని చెప్పారా? Fine. So this is the one. Okay ma, goods includes movable property annam. That is okay. Goods means movable property and includes actionable claim annam. What is meant by the word actionable claim? The claim on which we can take legal action even though there is no security. ఎలాంటి సెక్యూరిటీ లేకపోయినా ఒక పర్టికులర్ క్లైమ్ని కోర్టుకు వెళ్ళి లీగల్గా మనం ఎన్ఫోర్స్ చేయగలిగితే దాన్ని యాక్షనబుల్ క్లైమ్ అంటారు అని చెప్తాం. అంటేనమ్మా
బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్కి ఈవెన్ దో ఎలాంటి సెక్యూరిటీ లేకపోయినా ఒక పర్టికులర్ క్లైమ్ని కోర్టుకు వెళ్ళి లీగల్గా మనం ఏం చేయగలం, దాన్ని ఎన్ఫోర్స్ చేయగలం. సో దాన్ని ఏమంటారని చెప్తారు, యాక్షనబుల్ క్లైమ్. సార్ అంటే ప్రతి యాక్షనబుల్ క్లైమ్ మీద మనం అసలు యాక్షనబుల్ క్లైమ్ అంటే ఎగ్జాంపుల్స్ మా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్స్, ఇన్సూరెన్స్ క్లైమ్స్, ఎరియర్స్ ఆఫ్ రెంట్, లాటరీస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయమ్మా, యాక్షనబుల్ క్లైమ్స్. ఓకేనా? సో సార్ అంటే ప్రతి యాక్షనబుల్ క్లైమ్ మీద మనం జిఎస్టీ పే చేయాలా? ఆన్సర్ ఈజ్ నో. ఓన్లీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ లాటరీస్ వీఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ మా. రెస్ట్ ఆఫ్ ద యాక్షనబుల్ క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం జిఎస్టీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలా, ఎందుకని? యాజ్ పర్ 7 subsection 2 negative list, GST is needed to be paid on only betting, gambling and lotteries, and rest of the actionable claims we are not liable to pay any GST. Next one, it includes ఇంకోటి ఏముంది గూడ్స్లో, గ్రోయింగ్ క్రాప్స్ కానీ గ్రాస్ కానీ సప్లై చేయడానికి ముందు ల్యాండ్ నుంచి సపరేట్ చేయగలిగినటువంటి ఏ ఐటమ్ అయినా కానీ దేని కిందకు వస్తుంది అంటావమ్మా, గూడ్స్ కిందకే వస్తుంది అంటాడు. గ్రోయింగ్ క్రాప్స్ కానీ గ్రాస్ కానీ సప్లై చేయడానికి ముందు ల్యాండ్ నుంచి సపరేట్ చేయగలిగినటువంటి ఏ ఐటమ్ అయినా కానీ దేని కిందకు వస్తుందమ్మా, గూడ్స్ కిందకే వస్తుంది అంటాం. సార్ అంటే సార్ సపోజ్ ఇప్పుడు మన గ్రౌండ్ నట్స్ కానివ్వండి, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇవన్నీ కూడా ప్లక్ చేయాల్సిందే కదా మనం సేల్ చేయడానికి ముందు. సార్ అవన్నీ కూడా గూడ్సేనా? ఎస్ మా. సార్ అంటే వాటి మీద కూడా మనం జిఎస్టీ పే చేయాలా? ఆన్సర్ ఈజ్ నో, బికాస్ అగ్రికల్చర్ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. సార్ ఆర్ దే గూడ్స్? ఎస్. అంటే పొటాటోస్, ఆనియన్స్, బీట్రూట్ అవన్నీ గూడ్సేనా? ఎస్. సార్ మరి జిఎస్టీ కట్టాలా? నో. ఎందుకని? అగ్రికల్చర్ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. ఇవి కాకుండా ఇక్కడ డైమండ్స్ కానివ్వండి, మన గోల్డ్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా ఎర్త్ నుంచి వస్తున్నాయి అనుకోండి అమ్మా, అవి గూడ్సేనా? ఎస్. జిఎస్టీ పే చేయాలా? ఎస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. గూడ్స్ మీన్స్ every kind of movable property and includes actionable claim as well as the things which can be separated from the land before making a supply. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయమ్మా, గూడ్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మా సర్వీస్. వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ సర్వీస్ మా? దీన్ని చాలా వెరైటీగా మనం డిఫైన్ చేశాడు. ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ ద సర్వీస్ అన్నాడు. టెక్నికల్గా చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ ద సర్వీస్. బట్ చెప్పకపోయినా దాని మీనింగ్ అది, అంతే కదా. ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ ద సర్వీస్ అన్నాడు, కానీ టెక్నికల్గా అదేంటమ్మా, ఎవ్రీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ ద సర్వీస్. ఎందుకని? గూడ్స్ కానిది ఏదైనా సర్వీస్ కిందకే వస్తుందంట. అంటే వాడు ఎంత తెలివిగా ఈ సర్వీస్ అనే డెఫినేషన్ని డిఫైన్ చేశాడు అంటేనమ్మా, సపోజ్ మన డిపార్ట్మెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు దే విల్ ఆస్క్ యూ వెదర్ ఇట్ ఈస్ ద సప్లై ఆర్ నాట్. ఇఫ్ యూ సెడ్ yes, దెన్ హీ విల్ ఆస్క్ యూ వెదర్ ఇట్ ఈస్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ నాట్. సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆ? అవునండి. జిఎస్టీ కట్టు. లేదు సార్, జస్ట్ ఐఎమ్ కిడింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్, బట్ స్టిల్ ప్లీజ్ పే జిఎస్టీ. అదేంటి సార్, గూడ్స్ కాదన్నాను కదా. గూడ్స్ కాకపోతే అది ఆటోమేటిక్ యాజ్ పర్ ద డెఫినిషన్ దేని కిందకు వస్తుందమ్మా, సర్వీస్. దేర్ ఫోర్ యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. సో అది గూడ్స్ అయినా నువ్వు జిఎస్టీ కట్టాలి, సర్వీస్ అయినా జిఎస్టీ కట్టాలి. గూడ్స్ కాకపోతే ఆటోమేటిక్గా దేని కిందకు వస్తుందంటమ్మా, సర్వీస్. దేర్ ఫోర్ యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. సార్ అంటే ఇప్పుడు ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ సర్వీస్ కిందకు వస్తాయా? సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగ్ విల్ కమ్ అండర్ ద వర్డ్ సర్వీస్. సేల్ ఆఫ్ ద ల్యాండ్ కానీ సేల్ ఆఫ్ ద బిల్డింగ్ కానీ సర్వీస్ డెఫినేషన్ కిందకు వస్తాయా? ఎస్. ఎందుకని? ల్యాండ్ ఈజ్ ఏ గుడ్. ల్యాండ్ అనేది మూవబుల్లా ఇమూవబుల్లా? ఇమూవబుల్. ఇమూవబుల్ అయితే గూడ్స్ కిందకు వస్తుందా? రాదు. గూడ్స్ కానిది ఏదైనా దేని కిందకు వస్తుంది? సర్వీస్. మరి బిల్డింగ్ పరిస్థితి ఏంటి? సేమ్ కాన్సెప్ట్. సార్ అంటే సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ ద బిల్డింగ్ మీద మనం జిఎస్టీ కట్టాలా? అక్కర్లేదు. నేను సర్వీస్ అవునా కాదా అని అడిగితే ఎస్ అన్నాను, జిఎస్టీ కట్టాలని చెప్పలేదుగా. సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ ద బిల్డింగ్ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ కిందకు వస్తాయా? ఎస్, డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ కిందకే వస్తాయి. సార్ మరి ఎందుకు కట్టం సార్ మనం జిఎస్టీ? బికాస్ యాజ్ పర్ 7 subsection 2 negative list, on the sale of the land, on the sale of the building, we are not liable to pay any GST. అందుకని జిఎస్టీ లేదమ్మా. బట్ వేరేస్ ల్యాండ్ అండ్ సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ ద బిల్డింగ్స్ టెక్నికల్గా దేని కిందకు వస్తాయమ్మా, డెఫినేషన్ ఆఫ్ సర్వీస్. బట్ యాజ్ పర్ 7 subsection 2 negative list, స్పెసిఫిక్గా మనం ఏం చేసామమ్మా, ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగ్ మనం ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
యాక్టివిటీస్ సారీ ఆ నెక్స్ట్ పాయింట్ మా ఏంటంటే మనకు వచ్చేసరికి మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ నైదర్ గూడ్స్ నార్ సర్వీస్. మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ నైదర్ గూడ్స్ నార్ సర్వీస్. మనీ అంటేనమ్మా వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ మనీ? మనీకి క్యాష్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనమ్మా. స్పెల్లింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? Money is a much more wider term than the word cash. Cash means currency only. But money అంటేనమ్మా కరెన్సీ కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్, అకౌంట్ ట్రాన్స్ఫర్స్, డెబిట్ కార్డ్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్, మనీ ఆర్డర్స్, పే ఆర్డర్స్, everything will be included in the terms money except the money which was held for its numismatic value, historical purpose. ఇంగ్లీష్ పీస్ మధ్యలో కొంచెం బాగుండదు కదా, మొత్తం తెలుగు చేస్తే బాగుండదు అని. ఫైన్. సో న్యూమిస్మాటిక్ వాల్యూ అంటే ఏంటమ్మా? హిస్టారికల్ పర్పస్. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఓల్డ్ కరెన్సీ కానీ ఓల్డ్ కాయిన్స్ కానీ తప్పించి రిమైనింగ్ ఏదైతే కరెన్సీ ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మనీ ఓన్లీ. సో మనీ ఈజ్ నైదర్ ఏ గుడ్ నాట్ ఏ సర్వీస్. బట్ యూజ్ ఆఫ్ మనీ అయినా కన్వర్షన్ ఆఫ్ మనీ అయినా if it happens for a consideration, definitely we are liable to pay the GST అంటాం. సార్ యూజ్ ఆఫ్ మనీ అంటే మన మనీని యూజ్ చేసుకోవడం అంటే ఏంటమ్మా? సపోజ్ ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాం. ఆ లోన్ యూజ్ చేసుకున్నందుకు కాను వాట్ వీఆర్ లయబుల్ టు పే టు ద బ్యాంక్ మా? ఇంట్రెస్ట్. దట్ ఇంట్రెస్ట్ విల్ కమ్స్ అండర్ ద వర్డ్ యూజ్ ఆఫ్ మనీ. మనీని యూజ్ చేసుకున్నందుకు మనం పే చేస్తున్నటువంటి కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం? ఇంట్రెస్ట్. అదే బిల్స్లో అయితే డిస్కౌంట్ అంటారు, అంతే కదా. లోన్ అయితేనేమో ఇంట్రెస్ట్ అంటాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అయితేనేమో డిస్కౌంట్ అంటాం. ఓకేనమ్మా. ఫైన్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేటువంటిది దేని కిందకు వస్తుందమ్మా? యూజ్ ఆఫ్ మనీ. అది సప్లై ఆఫ్ సర్వీస్. ఇంట్రెస్ట్ అనేటువంటి దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్. సార్ అంటే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుందా? ఎస్. సార్ మరి మనం జిఎస్టీ పే చేయాలా? అన్నిటి మీద అక్కర్లేదు. వేటి మీద పే చేయాలి? వేటి మీద అక్కర్లేదు. Interest on credit card only taxable. All other interest incomes are exempted. Only credit cards మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదే మనం జిఎస్టీ పే చేయాలమ్మా. వేరాస్ రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ లోన్, వీటి మీద మనం జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ exempted. Same point will be applicable to conversion of money also. From one form to another form, one currency to another currency, one denomination to another denomination, one form to another form. అంటే క్యాష్ని డీడీ కింద కన్వర్ట్ చేయడం. వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ అంటేనమ్మా డాలర్ని రూపీస్ కిందో, పౌండ్స్ని రూపీస్ కిందో మనం కన్వర్ట్ చేయడం. అండ్ వన్ డినామినేషన్ టు అనదర్ డినామినేషన్ అంటే 100 రూపీస్ నోట్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ కాయిన్స్ రిసీవ్ చేసుకున్నాం. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? This comes under denomination. So, conversion from one form to another form, one currency to another currency, one denomination to another denomination. If it happens for a consideration, then definitely it is a supply of service and GST is needed to be paid. GST definitely మనం ఏం చేయాల్సిందేనమ్మా? పే చేయాల్సింది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. రెండో కండిషన్ మనం మాట్లాడుకుంటున్నటువంటి సెక్షన్ నెంబర్ ఎంతమ్మా? 7(1)A. 7(1)Aలో ఫస్ట్ కండిషన్ సప్లై కంప్లీటెడ్. సెకండ్ కండిషన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్ మా? ఇప్పుడు ఇట్ షుడ్ బి డన్ ఫర్ ఏ కన్సిడరేషన్. వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ కన్సిడరేషన్? సంథింగ్ ఈజ్ నోన్ యాజ్ కన్సిడరేషన్. ఐ మీన్ టు సే సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్ గివెన్. కరెక్టే కదా? ఫైన్. సంథింగ్ ఇన్ రిటర్న్ ఈజ్ నోన్ యాజ్ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్ అనేది మానిటరీయా నాన్ మానిటరీయా? ఏది వ్యాలిడ్ మన జిఎస్టీలో? బోత్ మా. కన్సిడరేషన్ కెన్ బి మానిటరీ కన్సిడరేషన్ ఆర్ నాన్ మానిటరీ కన్సిడరేషన్. ఓకే ఫైన్. సెకండ్ వన్ వచ్చేసరికి మా నెక్స్ట్ పాయింట్, ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బిరెన్స్ ఈజ్ ఆల్సో ఏ కన్సిడరేషన్. వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ యాక్ట్ మా? టు డూ సంథింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఫర్బిరెన్స్ మీన్స్ నాట్ టు డూ సంథింగ్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. సార్ ఒక పని చెయ్యడం వ్యాలిడ్ కన్సిడరేషన్ అనేది మాకు తెలుసు, కానీ ఒక పని చెయ్యకపోవడం ఎలా మనకి వ్యాలిడ్ కన్సిడరేషన్ అవుతుంది? దానికి ఏమనుకుందాం? కోర్ట్ కేస్. ఓకే. యాజ్ వెల్ యాజ్ నాన్ కాంపీట్ అగ్రిమెంట్స్.
సో నాన్ కాంపీట్ అగ్రిమెంట్స్కి అప్పట్లో మనం క్లాస్లో చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారనుకోండి, సే వీడు దినేష్ గారు ఉన్నాడు, వచ్చాడు వీడు, ఫైన్. సే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు మన దినేష్ ఉన్నాడమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్ వీడు హల్దీరామ్స్లో మనం అప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తాను అంటే మనకి ఫ్లో అప్పుడు విన్నది గుర్తుంటుంది కాబట్టి. సో ఈ హల్దీరామ్స్లో ఒక 20 years క్వాలిటీ కంట్రోలర్గా వర్క్ చేశాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనవాడు దానికి పోటీగా మిర్చి ధామ్స్ అని చెప్పి కంపెనీ పెట్టాడు. ఓకే, ట్రూ అండ్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మన క్వాలిటీ ఎక్కువ కావాలి, తక్కువ ప్రైస్కి కావాలి. అవన్నీ కూడా వీడి షాప్లో ఫుల్ఫిల్ అవుతున్నాయి. జనాలు హల్దీరామ్స్కి బదులుగా మిర్చి ధామ్స్కి రావడం స్టార్ట్ చేశారు. వన్ ఫైన్ డే హల్దీరామ్స్ ఓనర్ మనవాడిని పిలిపించి, ఏరా ఇంతకాలం నా ఉప్పు తిన్నావు, ఏంట్రా ఈ మాత్రం విశ్వాసం లేదా అన్నాడు. ఉప్పే కాదు సార్, నేను కారం కూడా తిన్నాను అన్నాడు వాడు. ఏం కావాలి నీకు అన్నాడు. ఒక్క అడుగు అన్నాడు. ఛత్రపతి సినిమాలాగా ఇట్టా అన్నాడు. ఆ ఒక్క అడుగు మన హల్దీరామ్స్ వాడిది ఫామ్ హౌస్ మీద పడింది. చుట్టూ ఒక 100 ఎకరాలు ఉంది. అవి నాకు ఇస్తే నేను బిజినెస్ చేయను అన్నాడు మనవాడు. సరే అనుకున్నారు. లండన్ థమ్స్అప్ హ్యాండ్సప్ అనుకుని వీళ్ళు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ మన దినేష్ ఏమని ప్రామిస్ చేశాడమ్మా? నాట్ టు డూ సంథింగ్, నాట్ టు డూ ద బిజినెస్, దట్ వన్ కమ్స్ అండర్ ఫర్బిరెన్స్. దీస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ నాన్ కాంపీట్ అగ్రిమెంట్స్. ఇలాంటి నాన్ కాంపీట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ విత్ రెస్పెక్ట్ టు దెమ్, వాట్ ఈస్ ద కన్సిడరేషన్ మిస్టర్ దినేష్ ఈస్ గెటింగ్ హియర్ మా ఏంటమ్మా? ఫార్మ్ హౌస్. That one is also a valid consideration. Even though it is a non-monetary form, on its market value, he is liable to pay the GST. Okay, ma. So, act means to do something. Forbearance means not to do something. Both are treated as valid consideration. Next point, ma. What is the next point here with respect to that is here. No, not excludes. మా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాజ్ పర్ మన క్లాస్ రూమ్లో నోట్స్ మీరు రాసుకున్న ప్రొసీజర్ని ఫేస్ చేసుకుంటే కనుక డొనేషన్స్ లాస్ట్ పాయింట్ నోట్స్లో. ఫైన్, నాకు గుర్తుంది, ఇంకా వయసు అయిపోలేదు నాకు. ఫైన్, ఎనీవే నాకు గుర్తుంది, మెమరీ బాగానే ఉంది. ఫైన్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి రెండో పాయింట్ వచ్చేసరికి ఇన్ ద కోర్స్ మనం అనుకున్నది ఏంటమ్మా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, ఫర్ ద ఇండ్యూస్మెంట్ ఆఫ్, ఇంకోటి ఏంటమ్మా? ఇన్ రెస్పాన్స్ టు అని చెప్పి 3 words మనం నేర్చుకున్నాం మన మెటీరియల్లో మాట్లాడుకున్నప్పుడు, మన నోట్స్లో మాట్లాడుకున్నప్పుడు. ఎట్ ద టైం అంటే కన్సిడరేషన్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 3 types మా. పాస్ట్ కన్సిడరేషన్, ప్రెసెంట్ కన్సిడరేషన్ అండ్ ఫ్యూచర్ కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ కెన్ బి పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కన్సిడరేషన్ కెన్ బి రిసీవ్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. It can be received before supply, during supply, or even after supply also. Then also it is a valid consideration. Next one. It is not necessary that consideration should be received from recipient only. Even it can be received from a third party also. అంటే కన్సిడరేషన్ కంపల్సరీగా రిసిపియంట్ దగ్గర నుంచి రావాలి అని రూల్ ఏమీ లేదు. ఈవెన్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకున్నా దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయినటువంటి మీరేం చెప్పాను, ఫీజు పే చేస్తున్నది మీ పేరెంట్స్, బట్ వేర్ సర్వీస్ రిసీవ్ చేసుకుంటున్నది స్టూడెంట్స్ అయినటువంటి మీరు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికమ్మా డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్ ఈస్ నాట్ ఎ కన్సిడరేషన్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫర్ ద పేమెంట్. అంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది దేని కిందకి రాదమ్మా? కన్సిడరేషన్ కిందకి రాదు. బట్ ఎప్పుడైతే నువ్వు పేమెంట్కి దాన్ని అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేస్తావో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కన్సిడరేషన్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా సబ్సిడీ. Subsidy from government excludable. Subsidy from any person other than government includable. మనం అనుకున్నది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక 780 rupees అనుకుంటేనమ్మా 500 rupees సబ్సిడీ వాజ్ గివెన్ బై గవర్నమెంట్. ఇన్ దట్ కేస్ వాట్ కెన్ బి ద taxable వాల్యూ? 780 minus 500, 280. సపోజ్ అదే సబ్సిడీ ముఖేష్ అంబానీ ఇచ్చారనుకోండి. ఇన్ దట్ కేస్ వాట్ విల్ బి ద taxable వాల్యూ? టోటల్ 780. Subsidy by government excludable. Subsidy by any person other than government includable. Next point ma, donations. With respect to donations మనం అనుకున్న పాయింట్ ఏంటమ్మా? Donations can be divided into 2 types. Conditional donations, unconditional donations. Conditional donations అంటేనమ్మా డొనేషన్ ఇచ్చేవాడిని ఏమంటారు? డోనార్. డొనేషన్ రిసీవ్ చేసుకునేవాడిని ఏమంటాం? డోనీ. If at all, Dhoni kaadu, Dhoni. Fine. So any person who is having a obligation to do something, alantappudu aa donations nemantam? Conditional donations antam. They are treated as supply.
ఎగ్జాంపుల్ నేను 20 crores డొనేషన్ ఇచ్చాను టు ఫైండ్ అవుట్ ద మెడిసిన్ టు కోవిడ్ అనుకోండి. కాకపోతే ఆ రీసెర్చ్ ఫైండింగ్స్ నాతో షేర్ చేయాలని చెప్పాను. ఇన్ దట్ కేస్ అదర్ పార్టీకి ఒక ఆబ్లిగేషన్ ఉంది, నాకు షేర్ చేయాల్సిన ఆబ్లిగేషన్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ కండిషనల్ డొనేషన్. If at all it is a conditional donation, in that case, what is the position, ma? Definitely it is a supply. Sometimes the donations will be unconditional. అంటే PM రిలీఫ్ ఫండ్ కో CM రిలీఫ్ ఫండ్ కో మన డొనేషన్స్ ఇస్తాం. వాళ్ళని అడుగుతాం, మోడీ భాయ్ ఐ హ్యావ్ గివెన్ ఏ డొనేషన్ ఆఫ్ సమ్ 10 lakhs, ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అని చెప్పి నువ్వు పిలిస్తే వస్తాడా? రాడు కదా. సో చాయ్ అయితే వస్తాడు, ఫైన్. చాయ్ వాలా ఫైన్. సో ఆయన అదే కదా అప్పట్లో చేశారని చెప్పారు, మరి అవునో కాదు నాకు తెలియదు. కానీ చాయ్ వాళ్ళనే కదా ఆయన అనేది మన వాళ్ళు. అంటే చాయ్ అమ్మే స్థాయి నుంచి PM స్థాయికి వచ్చారని చెప్తూ ఉంటారు, ఫైన్. సో మరి అలాంటప్పుడు డెఫినెట్లీ మన PM రిలీఫ్ ఫండ్కి CM రిలీఫ్ ఫండ్కి మనీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేమమ్మా, యాక్చువల్లీ వాళ్ళని ఏం కమెంట్ చేయలేం. దట్స్ వై అన్కండిషనల్ వన్. అలాంటప్పుడు సప్లయా నాట్ ఏ సప్లయా? నాట్ ఏ సప్లై. అట్లని డొనేషన్ ఏ నేమ్ మీద ఇస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా వెదర్ ఇట్ ఈస్ అ సప్లై ఆర్ నాట్ విల్ బి డిసైడెడ్, మా. ఇఫ్ ద డొనేషన్ ఈస్ గివెన్ ఇన్ ద ఇండివిజువల్ నేమ్, ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. ఇఫ్ ద డొనేషన్ ఈస్ గివెన్ ఇన్ ద బిజినెస్ నేమ్, ఇట్ ఈస్ ఎ సప్లై. సపోజ్ డొనేషన్ వచ్చేసరికి మాస్టర్ మైండ్స్ పేరు మీద ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ ఎ సప్లై. డొనేషన్ మోహన్ గారి పేరు మీద ఇచ్చారనుకోండి అమ్మా, నాట్ ఎ సప్లై. దట్ ఈస్ ద థింగ్ విత్ రెస్పెక్ట్ టు కన్సిడరేషన్. సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్, మా. ఫోర్త్ కండిషన్ ఏంటమ్మా? What is the fourth condition? It should be done in the course or furtherance of business. So what is meant by the word business, ma? Business includes trade, commerce, manufacture, profession. What is meant by the word trade? Buying and selling of the goods. Commerce, if buying and selling happens in large scale, it is known as commerce. Manufacturing, converting raw materials into finished goods. Profession, what is meant by the word profession, ma? Profession means profession includes occasion. That is okay. What is the difference between profession and occasion, ma? ఏదైనా ఒక దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి అంటే గనక ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రిస్క్రైబ్డ్ ఎక్స్పీరియన్స్ మనకు కావాల్సి ఉంటే దాన్నే ప్రొఫెషన్ అంటారు. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా బై బర్త్ వచ్చేటువంటి న్యాచురల్ టాలెంట్ ద్వారా ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు జనరేట్ ఏ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఒకేషన్ అన్నా. బట్ జిఎస్టీ లాలో ఎలాంటి డిఫరెన్స్ లేదమ్మా. అది ప్రొఫెషన్ అయినా ఒకేషన్ అయినా బోత్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ ఓన్లీ. సార్ ఈవెన్ దో ఎలాంటి ప్రాఫిట్ మోటివ్ లేకపోయినా స్టిల్ అది బిజినెస్ అయినా, ఎస్ మా, డెఫినెట్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్. సార్ అంటే దీనికి ఎగ్జాంపుల్ మనం సల్మాన్ ఖాన్ది చెప్పుకున్నాం. ఎస్. సో విత్ రెస్పెక్ట్ టు సల్మాన్ మనం అనుకున్నటువంటి పాయింట్ మా, అలాంగ్ విత్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ మనకు హాబీ కూడా ఉందిరా అని చెప్పాను, పెయింటింగ్. ఆ పెయింటింగ్ని సేల్ చేయడం ద్వారా వచ్చినటువంటి మనీని మన సల్మాన్ ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, బీయింగ్ హ్యూమన్ అని చెప్పి. సో ఆ బీయింగ్ హ్యూమన్ అనేటువంటి ట్రస్ట్కి ఈ పెయింట్స్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన మనీ డొనేట్ చేస్తాడు. ట్రస్ట్ డిఫరెంట్ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇది జరిగేది. సార్ ఇప్పుడు పెయింటింగ్స్ ఏదైతే సేల్ చేస్తున్నాడో మన సల్మాన్ సార్, అది కూడా బిజినెస్ యాక్టివిటీ అయినా, ఎస్. తర్వాత వచ్చిన మనీ నువ్వు ఎలా ఎక్స్పెండిచర్ కింద ఎన్కర్ అవుతావు అనేది ఇమ్మెటీరియల్. అసలు సేల్ చేసావా లేదా పెయింటింగ్ని? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఊపిరి పెయింటింగ్ ఉంది, దాన్ని మనోడు సేల్ చేశాడు. ఆ సేల్ చేస్తే 2 lakhsకి సేల్ చేస్తాడు. ఆ వచ్చిన మనీని వాళ్ళ అమ్మగారికి ఇస్తున్నాడు, ఏదో పర్పస్కి యూజ్ చేసుకొని ఇచ్చాడు అనుకుందాం. నువ్వు వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడా, చారిటీకి డొనేషన్ ఇచ్చాడా అనేది ఇమ్మెటీరియల్గా. దాన్ని 2 lakhsకి మనం సేల్ చేసామా లేదా అనేటువంటిది అక్కడ క్రైటీరియా. వెదర్ ఇట్ ఈస్ ఫర్ మానిటరీ బెనిఫిట్ ఆర్ నాట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ యాక్టివిటీ. ఇక నెక్స్ట్ వన్, any activity incidental or ancillary to the main business activity, it is also a business activity అంటాడు. అంటేనమ్మా ఇన్సిడెంటల్ అంటేనేమో ఆప్షనల్ వన్ అని, యాన్సిలరీ అంటేనేమో కంపల్సరీ అని అనుకున్నాం. ఈ రెండు కూడా సపోర్టింగ్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మెయిన్ యాక్టివిటీ ఎప్పుడైతే బిజినెస్ యాక్టివిటీ అవుతుందో అప్పుడే సపోర్టింగ్ యాక్టివిటీస్ మనకి బిజినెస్ యాక్టివిటీ కిందకు వస్తాయి. If the main activity is not a business activity, its supporting activities are not treated as business activities. Sir, అంటే సపోజ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్ ఉంది. మాస్టర్ మైండ్స్ వాళ్ళు కోచింగ్ ఇవ్వడం అనేది బిజినెస్ యాక్టివిటీనా కాదా? ఎస్. సపోజ్ ఫ్యూచర్లో సర్వీస్ ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ వన్. చారిటీ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఫైన్. సో ఇక్కడ మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఏదైతే మెయిన్ యాక్టివిటీ ఉందో అది బిజినెస్ యాక్టివిటీ. Say for example,
సబ్సిక్వెంట్గా ఈ ఏసీ కొంచెం ఓల్డ్ అయిపోయిందని సెకండ్ హ్యాండ్లో దాన్ని మన మాస్టర్మైండ్స్ వాళ్ళు సేల్ చేశారు. వెదర్ ఎంఎం ఈజ్ లయబుల్ టు పే ద జిఎస్టీ ఆన్ ద సేల్ ఆఫ్ దిస్ ఏసీ? ఎస్ ఆర్ నో మా? ఇట్ కమ్స్ అండర్ ఇన్సిడెంటల్ యాక్టివిటీ. మెయిన్ యాక్టివిటీ అయిన మాస్టర్ మైండ్స్ ఎప్పుడైతే బిజినెస్ యాక్టివిటీ అయిందో, ఈ ఇన్సిడెంటల్ లేదా సపోర్టింగ్ యాక్టివిటీ కూడా దేని కిందకు వస్తుందమ్మా? బిజినెస్ యాక్టివిటీ. కానీ మెయిన్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ కాకపోతే ఇట్స్ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్. అంటే సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ టెంపుల్లో మనకి ఫ్లవర్స్ అమ్మే షాప్స్ కానీ, కోకోనట్ అమ్మే షాప్స్ కానీ, లేదా ప్రసాదం సేల్ చేసే కౌంటర్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు టెంపుల్ యొక్క మెయిన్ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ కాదుగా, రిలీజియస్ పర్పస్. అలాంటప్పుడు దాని సపోర్టింగ్ యాక్టివిటీస్ కూడా బిజినెస్ కిందకు వస్తాయమ్మా? నో. ఇక్కడ కోకోనట్ షాప్స్ కానీ, ఫ్లవర్ షాప్స్ కానీ ఇవేవి కూడా దేని కిందకి రావమ్మా? ఏదో ప్రసాదాలు సేల్ చేసే కౌంటర్లు కానీ ఇవి దేని కిందకి రావు? బిజినెస్ కిందకి రావు. ఇప్పుడు దసరా టైంలో మీరు వెళ్ళుంటారుగా మూలా నక్షత్రం రోజు అమ్మవారి గుడికి, కొంతమంది అన్న ట్రై చేస్తుంటారుగా. ఇక్కడ వెళ్ళారు ఎవరైనా మూలా నక్షత్రం రోజు? ఓరు బంగారం స్టడీస్ అంది ఇక్కడ. ఫైన్. సో డెఫినెట్లీ ఆ గుడిలో టెంపుల్లో తీసుకుంటే ఆ రోజున ప్రసాదం అమ్మే కౌంటర్స్, ఆ ప్రసాదం తీసుకెళ్ళడానికి బయట కవర్లు అమ్మేవాళ్ళు 10 రూపీస్కి. అంటే కవర్స్ ఇవ్వట్లేదు కదా, అందుకని కౌంటర్ దగ్గర బయట వీళ్ళు ప్రైవేట్గా సేల్ చేస్తున్నారు. అంటే ఒక రోజున వెళ్ళే ఉంటారు కదా ఫైన్ టెంపుల్కి. ఫైన్. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఏంటమ్మా? సపోర్టింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఏమని చెప్తాడమ్మా మనవాడు? సపోర్టింగ్ యాక్టివిటీస్. కానీ మెయిన్ యాక్టివిటీ ఎప్పుడైతే బిజినెస్ యాక్టివిటీ కాదో, ఇట్ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో నాట్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్. దట్ ఈస్ ద పాయింట్. Next one, any activity of the same nature, even though there is no volume or continuity, but still it is a business activity. No volume. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయర్స్ లేకపోయినా బట్ స్టిల్ అది బిజినెస్ యాక్టివిటీ కిందే వస్తుంది సార్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఎస్ మా రుద్రాక్షలు సేల్ చేయడం అనుకున్నాం. ఇప్పుడు కొన్ని రుద్రాక్ష బీడ్స్ తీసుకుంటే రేర్ వన్స్ అప్రాక్సిమేట్లీ ఈచ్ బీడ్ ఒక 30 lakhsకి మనం సేల్ చేశారు. మరి అలాంటిది కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నెంబర్ అంటే బిలీవ్ చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది. సో మరి అలాంటప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉన్నారా? దానికి లేరు. లేకపోయినా బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ యాక్టివిటీ. అట్లానే ఈవెన్ దో దెర్ ఈస్ నో కంటిన్యూటీ. అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కామర్స్లో రికరింగ్ నేచర్ ఉంటేనే అది బిజినెస్ అంటారు. కానీ మన జిఎస్టీ అలా కాదమ్మా. ఈవెన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ అయినా రికరింగ్ నేచర్ కాకపోయినా బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ యాక్టివిటీ. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఫేస్బుక్ బగ్స్ను ఫైండ్ అవుట్ చేయడం అనుకున్నాం. సచిన్ టెండూల్కర్ది ఏ బిలియన్ డ్రీమ్స్ బుక్ అనుకున్నాం. అబ్దుల్ కలాం గారిది మన వింగ్స్ ఆఫ్ ఫైర్, స్టీవ్ జాబ్స్ది ఆయన పేరు మీద స్టీవ్ జాబ్స్ అనే బుక్. ఇవన్నీ రికరింగ్ నేచర్ కాదు, వన్ టైమ్ యాక్టివిటీస్, బట్ స్టిల్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్, అట్లానే ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు కమెన్స్మెంట్ ఆర్ క్లోజర్ ఆఫ్ ద బిజినెస్ కూడా బిజినెస్ యాక్టివిటీ కిందకే వస్తాయి అన్నాం. అంటే బిజినెస్ కమెన్స్మెంట్కి సంబంధించి అంటేనమ్మా ప్రమోటర్స్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. మీ కంపెనీలలో వచ్చి ఉంటాయి. కొన్నేమో ప్రీ ఇన్కార్పొరేషన్ కాంట్రాక్ట్స్ అంటారు, కొన్నేమో ప్రొవిజనల్ కాంట్రాక్ట్స్ అంటారు. అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రావడానికి ముందే కొన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చిన తర్వాత సిసిబి, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ పబ్లిక్ కంపెనీకి ఉంటుంది కదా, ఈ వచ్చేలోగా కొన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతారు. వాటిని ప్రొవిజనల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఐడియా ఉందని అనుకుంటున్నాను. నిన్నే కదా అయిపోయింది మ్యారథాను. సరే ఫైన్. సో అలాంటప్పుడు నేను అకౌంట్స్ అది ఫైన్. సో మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి డెఫినెట్లీ అలాంటివి. అంటే మన కంపెనీ బిజినెస్ కమెన్స్ చేయడానికన్నా ముందే వీళ్ళు కాంట్రాక్ట్స్లోకి ఏమయ్యారమ్మా? ఎంటర్ అవుతారు. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? దోస్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్. అట్లానే బిజినెస్ క్లోజర్కి సంబంధించిన యాక్టివిటీస్. సార్ బిజినెస్ క్లోజర్కి సంబంధించిన యాక్టివిటీస్ అంటే సార్ వైండింగ్ అప్, డిసల్యూషన్, లిక్విడేషన్, ఈ 3 wordsకి డిఫరెన్స్ కూడా మనం అప్పట్లో చెప్పుకున్నట్లు గుర్తు. ఏంటమ్మా ఈ 3 wordsకి డిఫరెన్స్? వైండింగ్ అప్, డిసల్యూషన్, లిక్విడేషన్. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ వైండింగ్ అప్ మా? ఒక ఆర్గనైజేషన్ మనం క్లోజ్ చేయాలి అంటే సింగిల్ డేలో జరిగేటువంటి ప్రాసెస్ కాదమ్మా. సో టోటల్ అసెట్స్ అన్ని సేల్ చేయాలి, మనీ రియలైజ్ అవ్వాలి, వాటితో మనం లయబిలిటీస్ని క్లియర్ చేయాలి. ఇవి 2 to 3 months పట్టేటువంటి ప్రాసెస్. ఇలా ఒక ఆర్గనైజేషన్ని క్లోజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నోన్ యాజ్ వైండింగ్ అప్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్గనైజేషన్ నేమ్ని ఎప్పుడైతే మనం స్ట్రక్ ఆఫ్ చేస్తామో ఇట్ ఈస్ నోన్ యాజ్ డిసల్యూషన్. If it happens with respect to company, it is known as liquidation. Any person who involves in these activities, those activities are also treated as business activities. In the same way, మన క్లబ్ మెంబర్స్కి ఏదైనా కన్సిడరేషన్ తీసుకుని సర్వీస్ ఏదైనా చేసినా
అంటే మన లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, మూవీస్ అనో లేదు ఇంకేదైనా అదర్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్కి వాళ్ళు ఏదైనా మనీ కలెక్ట్ చేస్తే డెఫినెట్లీ అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా, ఇట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్ యాక్టివిటీ. అండ్ అడ్మిషన్ ఫర్ కన్సిడరేషన్ టు ఎనీ ప్రిమిసెస్ అంటే ఏమా ఎంట్రీ టికెట్స్ అంటే అమ్యూజ్మెంట్ పార్క్స్ లైక్ వండర్లా కానీ, హైలాండ్ కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి కదా, జూ కానీ, మ్యూజియం కానీ, మూవీ థియేటర్స్ కానీ, ఇవన్నీ వీటిలో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయని చెప్తాడమ్మా, బిజినెస్ యాక్టివిటీ. అట్లానే సర్వీసెస్ యాజ్ ఎ హోల్డర్ ఆఫ్ ఆఫీస్ యాక్సెప్టెడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. వాట్ ఈస్ మెన్ బై దిస్ వర్డ్ మా? హోల్డర్ ఆఫ్ ఆఫీస్ అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? గెటింగ్ సమ్ ఎడిషనల్ బెనిఫిట్ ఆర్ ఎడిషనల్ రెమ్యూనరేషన్ దేనివల్ల? బికాస్ ఆఫ్ ట్రేడ్ కానీ, బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ మనకు ఏదైనా ఎడిషనల్ బెనిఫిట్ కనుక జనరేట్ అయితే దట్ వన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ అన్న. సపోజ్ ఇప్పుడు నేను మన గుంటూరు ప్యాడిపేట్ 4th లైన్లో మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్ అని చెప్పి ఒక గోల్డ్ షాప్ ఉందనుకోండి. సపోజ్ దాని ఆడిటర్ నేనైనా ఎగ్జంప్షన్ తీసుకోండి. రిమైనింగ్ పీపుల్ అందరికీ కూడా ఒక 10 to 15% డిస్కౌంట్ ఇస్తే నాకు మాత్రం 40% డిస్కౌంట్ ఇస్తారనుకోండి. రీజన్ ఏంటి అంటే వై ఐఎమ్ గెటింగ్ దట్ ఎడిషనల్ బెనిఫిట్ మా? బికాస్ ఐఎమ్ ద చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్ ఆఫ్ దట్ పర్టికులర్ గోల్డ్ షాప్. నాకు వస్తున్న ఎడిషనల్ బెనిఫిట్ ఎంత? సమ్ 30%. This 30% additional benefit what I am getting because of my profession, it is also known as business income and I am liable to pay the GST on it. Next one, race club చేసే యాక్టివిటీస్ అన్ని కూడా బిజినెస్ యాక్టివిటీస్ అంటాం. అట్లానే గవర్నమెంట్ ఏదైనా యాక్టివిటీస్ క్యారీ చేసినా ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎట్ పార్ విత్ నాన్ గవర్నమెంట్. అంటే రిమైనింగ్ పీపుల్ ఎలా అయితే జిఎస్టీ పే చేయాలో ఇన్ ద సేమ్ వే మన గవర్నమెంట్ పీపుల్ కూడా ఏం చేయాల్సిందేనమ్మా, జిఎస్టీ పే చేయాల్సిందే అని చెప్పాం. ఇది 4th కండిషన్. దానిలో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాం. వాట్ ఈస్ మెన్ బై ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్? వాట్ ఈస్ మెన్ బై ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్? ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే యాజ్ ద రన్నింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అన్నాం. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే గనక ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ బిజినెస్ అంటాం. యాజ్ ద రన్నింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ మనం చేస్తే ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటాం. ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ బిజినెస్ అయితే గనక ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటాం. ఈ రెండు కూడా బిజినెస్ ఇన్కమ్స్ కిందకే వస్తాయి అంటాడు. ఇది 4th కండిషన్. ఇక 5th వన్ ఏం చెప్పానమ్మా, మనం మాట్లాడుకుంటున్న సెక్షన్ 7(1)(a). దానిలో ఇట్ షుడ్ బి ఏ సప్లై అన్నాం. ఆ సప్లై దేనికి సంబంధించింది అయి ఉండాలి? గూడ్స్ ఆర్ సర్వీసెస్. దేనికోసం చేయాలి? కన్సిడరేషన్. ఏ పర్పస్ అయి ఉండాలి? బిజినెస్. ఎవరు చేసి ఉండాలి? టాక్సబుల్ పర్సన్. అది ఏ సప్లై? టాక్సబుల్ సప్లై. టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు? ద పర్సన్ హూ ఈస్ లయబుల్ టు రిజిస్టర్డ్ ఆర్ రిజిస్టర్డ్ అంటే సెక్షన్ 22 ప్రకారం కానీ 24 ప్రకారం కానీ 22 టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితే 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్. దాని ప్రకారం ఏ పర్సన్కి అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందో లేదు ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకొని ఉన్నాడు, దోస్ పర్సన్స్ ఆర్ నోన్ యాజ్ టాక్సబుల్ పర్సన్స్. జనరలీ వాళ్ళు చేస్తే జిఎస్టీ కట్టాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాక్సబుల్ సప్లై. టాక్సబుల్ సప్లై అంటే ఏంటమ్మా? ఒక 3 చెప్పాం. అవి కానివి టాక్సబుల్ సప్లైస్ అన్నాం. ఏంటవి? నిల్ రేటెడ్ సప్లై, 100% exempted supply and non-taxable supply. Sir, nil rated supply ante levy at the rate of 0%, nil rated. 100% exempted supply, levy at a specified rate but no collection. Third one, non-taxable supply, no levy at all. Aithe manam emantam non-taxable supply. Nil rated supply antenamma levy at the rate of 0%. Act లో స్పెసిఫై చేసిన రేట్ itself 0 అయితే nil rated supply. 100% exempted supply, levy at a specified rate but collection ఉండదు, no collection. దాన్ని 100% exempted supply అంటాం. మూడోది వచ్చేసరికి మా నాన్ టాక్సబుల్ సప్లై. అసలు లెవీనే లేకపోతే ఇట్ ఈస్ నాన్ టాక్సబుల్ సప్లై. ఈ మూడు కానిది టాక్సబుల్ సప్లై. ఈ పాయింట్స్ అన్నీ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడే యాజ్ పర్ 7(1)(a) యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. నెక్స్ట్ వన్ 7(1)(b) ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. సార్, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ మాత్రమే మనం ఇక్కడ ఎందుకు కవర్ చేసాం? ఇంపోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ ఎందుకు కవర్ చేయలేదు? Importation of the goods will be taken care by Customs Act ma. That's why it is not covered under 7(1)(b). 7(1)(b) covers importation of service only. Then cover chestundantama adi importation of ekkada untuntundi edukkondi fine. Fine. So 7(1)(b) deals with importation of service. With respect to importation of service, what is the position ma? First point, importation of service kindaki రావాలి అంటే సప్లయర్ ఎక్కడ ఉండాలి? అవుట్ సైడ్ ఇండియా.
రిసిపియంట్ ఎక్కడ ఉండాలి? విత్ ఇన్ ఇండియా. కన్సిడరేషన్ మ్యాండేటరీయా ఆప్షనలా? మ్యాండేటరీ. ఫైన్. ఏ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకుంటే 7(1)(b) అట్రాక్ట్ అవుతుంది? బిజినెసా నాన్ బిజినెసా? బోత్. బిజినెస్ పర్పస్ అయినా నాన్ బిజినెస్ పర్పస్ అయినా రెండు కూడా దేని కింద కవర్ అవుతాయమ్మా? 7(1)(b) కింద కవర్ అవుతాయి. ఆ రోజు క్లాస్లో నిద్రపోయారు. ఫైన్. ఎనీవే వచ్చేసరికి ఏంటమ్మా, విత్ రెస్పెక్ట్ టు 7(1)(b) బిజినెస్ పర్పస్ అయినా నాన్ బిజినెస్ పర్పస్ అయినా రెండు కూడా ఏమని చెప్తామమ్మా మనం? ట్యాక్సబుల్. ఓకే సార్, ఇప్పుడు 7(1)(b) ప్రకారం సప్లై అన్నారు. అది ఏ సప్లై? ఇంట్రా స్టేటా ఇంటర్ స్టేటా? ఎలా చెప్పారు ఇంటర్ స్టేట్ సప్లై అని? యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 269A, imports are deemed to be interstate supplies. ఆర్టికల్ నెంబర్ 269A బేస్ చేసుకుని imports are deemed to be interstate supplies. కాబట్టి పొజిషన్ ఏంటమ్మా? ఇది ఏ సప్లై అవుతుంది? ఇంటర్స్టేట్ సప్లై. ఇంటర్స్టేట్ సప్లై కాబట్టి యాజ్ పర్ 7(1)(b) మనం ఏం పే చేయాలి? GST. కాకపోతే FCMA RCMA? FCM అంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం, దానిలో ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? సప్లయర్. RCM అంటేనమ్మా రివర్స్ చార్జ్ మెకానిజం, దానిలో ట్యాక్స్ ఎవరు పే చేస్తారమ్మా? రిసిపియంట్ విల్ పే ద GST. సార్ ఇప్పుడు 7(1)(b) FCMA RCMA? ఎందుకని RCM? సప్లయర్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడు కాబట్టి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 7(1)(b). నెక్స్ట్ వన్ 7(1)(c). ఏ టాపిక్ తో డీల్ చేస్తుందమ్మా? డీమ్డ్ సప్లైస్. టోటల్ 4 పాయింట్స్ ఇక్కడ మనకు కవర్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు డీమ్డ్ సప్లైస్. అంటే నిజానికి మీరు 7(1)(a) అబ్జర్వ్ చేసిన 7(1)(b) అబ్జర్వ్ చేసిన కన్సిడరేషన్ మ్యాండేటరీ. 7(1)(a)లోనూ కన్సిడరేషన్ ఉందమ్మా, 7(1)(b)లోనూ కన్సిడరేషన్ ఉంది. But whereas with respect to 7(1)(c), even though there is no consideration involved, but still it is deemed to be a supply and you are liable to pay the GST. దానిలో ఫస్ట్ వన్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్. దానిలో ఒక త్రీ కండిషన్స్ ఉంటాయి మా, ఎక్కడ ఉంటాయి చూడండి. ఫైన్. సో విత్ రెస్పెక్ట్ టు దట్ మా, ఇప్పుడు చూస్తే టైం వేస్ట్ లేరా, నాకు ఫ్లో పోతుంది. సో విత్ రెస్పెక్ట్ టు దట్ మా, ఫస్ట్ కండిషన్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ కండిషన్ మా, అది బిజినెస్ అసెట్ అయి ఉండాలి. సెకండ్ వన్, దాని మీద మనం IDC క్లెయిమ్ చేసి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఫస్ట్ వన్ బిజినెస్ అసెట్ అయి ఉండాలి. సెకండ్ వన్ దాని మీద IDC మనం క్లెయిమ్ చేసి ఉండాలి. థర్డ్ వన్ దాన్ని మనం పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. If at all these three conditions are satisfied, then even though the transaction happens without consideration, but still it is deemed to be a supply. సార్ అంటే సార్ మనం చెప్పాం ఎగ్జాంపుల్, మాస్టర్ మైండ్స్ వాళ్ళు కంప్యూటర్స్ని అప్గ్రేడ్ చేయడం వల్ల ఓల్డ్ కంప్యూటర్స్ ఆర్ గివెన్ టు ద ఆర్ఫనేజ్. సార్ ఇన్ దట్ కేస్ ఈజ్ ఇట్ ఏ డీమ్డ్ సప్లై ఆర్ నాట్ మా? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. ఎందుకని? ఫస్ట్ కండిషన్ బిజినెస్ అసెట్ అయి ఉండాలి. మాస్టర్ మైండ్స్ వాళ్ళు కంప్యూటర్స్ని బిజినెస్కి యూజ్ చేశారు కదమ్మా. ఎస్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ అసెట్. సెకండ్ వన్, దాని మీద IDC క్లెయిమ్ చేసి ఉండాలి, ఎక్సెప్ట్ నెగిటివ్ లిస్ట్లో ఉంటే తప్పించి. నెగిటివ్ లిస్ట్ సెక్షన్ నెంబర్ గుర్తుంది IDCలో? ఎంతది? 17 subsection 5. 17 subsection 5 అని చెప్పి IDC చాప్టర్లో వస్తుందాం అమ్మా. GST నెగిటివ్ లిస్ట్ 7 subsection 2. IDCలో నెగిటివ్ లిస్ట్ వచ్చేసరికి ఏంటమ్మా? సెక్షన్ 17 subsection 5 బ్లాక్డ్ క్రెడిట్స్ అని చెప్పి నేర్చుకొని ఉంటారు. దానిలో స్పెసిఫై చేయకపోయి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ క్లైమ్ IDC ఆన్ దట్ బిజినెస్ అసెట్. కంప్యూటర్స్ ఆ నెగిటివ్ లిస్ట్లో లేవు కాబట్టి క్లైమ్డ్ ద ITC. థర్డ్ వన్, ఇట్ షుడ్ బి పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్డ్. సార్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ అవడం అంటే ట్రాన్స్ఫర్ మనకి 2 టైప్స్లో ఉంటుందమ్మా, రివోకబుల్, ఇర్రివోకబుల్. రివోకబుల్ అంటే డ్యూరింగ్ ద లైఫ్ టైం తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటేనేమో రివోకబుల్, తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ లేకపోతేనేమో ఇర్రివోకబుల్ అనుకున్నాం. అప్పట్లో స్టేట్మెంట్ కూడా చెప్పాను మీకు నేను. గడిచిపోయిన కాలం, కరిగిపోయిన ధనం, ఇచ్చిన మాట, జరిగిన క్లాసు, పగిలిన గ్లాసు, విరిగిన మనస్సు, ఇవేవి కూడా తిరిగి వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీ లేదురా. సో అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్ అంటాం. అలాంటి ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా జరిగింది అనుకోండి అమ్మా, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కవర్డ్ అండర్ 7(1)(c). అప్పుడే దేని కిందకు వస్తుంది అని మనం చెప్తామమ్మా? డీమ్డ్ సప్లై కిందకు వస్తుంది అంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇక రెండోది డీమ్డ్ సప్లైస్లో సప్లై బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్. సార్ అసలు ఎవరెవరు రిలేటెడ్ పార్టీస్ కిందకు వస్తారు? ఎవరెవరు రిలేటెడ్ పార్టీస్ కిందకు వస్తారమ్మా? మనం అనుకున్నాం కామన్ డైరెక్టర్స్ కానీ, తర్వాత పార్ట్నర్స్ కానివ్వండి, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఓటింగ్ పవర్,
holding and subsidiary, third party controlling these two controlling a third party, same family members, sole selling agent. వీటిల్లో ఏ రిలేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఏమవుతారమ్మా, రిలేటెడ్ పార్టీస్ కిందకే వస్తారు అని చెప్తాం. అలాంటి రిలేటెడ్ పార్టీస్ మధ్య వితౌట్ కన్సిడరేషన్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా డెఫినెట్లీ ఇట్ ఇస్ డీమ్డ్ టు బి ఏ సప్లై అన్నాం. దీనిలో నువ్వు ఫోకస్ చేయాల్సినవి రిలేటెడ్ పార్టీస్లో రెండు మేజర్గా. ఒకటి ఎంప్లాయీ రిలేషన్, రెండు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. రిమైనింగ్ అంతా స్క్రాప్. అంటే ఒకసారి చదివి వదిలేయండి. సార్ ఎంప్లాయీ రిలేషన్ ఎప్పుడు జిఎస్టీ కిందకు వస్తుంది? దానికి ఒక పాయింట్ అనుకుంటాం మనం. Whatever the benefits that are given by the employer to the employee in the course of his employment, then it is taxable under income tax in Japan. So whatever the benefits that are given by the employer to the employee which is outside the scope of employment agreement, then only it is taxable under GST. అంటే యాజ్ పర్ అగ్రిమెంట్లో రాసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఎంప్లాయీకి ఏదైనా బెనిఫిట్స్ మనం ఇచ్చుంటే ఇట్ ఈస్ taxable under salaries. అలా కాకుండా అగ్రిమెంట్లో లేని బెనిఫిట్ ఏదైనా ఇచ్చామనుకోండమ్మా, దెన్ ఇట్ ఈస్ taxable under జిఎస్టీ. మనం ఎగ్జాంపుల్ అనుకున్నది, ఒక డైమండ్ మర్చెంట్ దీవాలి బోనస్ కింద అందరు లోయర్ లెవెల్ ఎంప్లాయీస్కి కార్ గిఫ్ట్ కింద ఇచ్చాడమ్మా. అట్లానే హయ్యర్ లెవెల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫ్లాట్స్ గిఫ్ట్ కింద ఇచ్చాడు. 2019లో జరిగింది. ఒక డైమండ్ మర్చెంట్ అందరికీ ఇచ్చాడు. ఎంతమంది ఉన్నారు స్టాఫ్ అందరికీ కూడా. లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో కార్ ఇచ్చారు. హయ్యర్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో ఫ్లాట్స్ గిఫ్ట్ కింద ఇచ్చాడమ్మా. ఇది అగ్రిమెంట్లో ముందుగానే రాసుకుంటారా? ఒక ఇయర్ దీపావళి పండగకు వచ్చేసరికి నీకు కార్ ఇస్తాను, వచ్చే సంవత్సరం ఇల్లు ఇస్తాను, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక ఇంటోని చేస్తాను, ఇవన్నీ చెబుతాడు వాడు స్పెసిఫిక్గా. ఓనర్ చెప్పడు కదా ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ దీస్ బెనిఫిట్స్ విల్ బి అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్. These benefits will be outside the scope of employment agreement. Then definitely they are within the scope of GST. Okay మా. ఇంకో పాయింట్ మనం, సార్ అసలు వాడు ఎంప్లాయీ అవునా కాదా అనే దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం సార్? అది ఎంప్లాయీ అవునా కాదు బేస్డ్ ఆన్ టీడీఎస్, థర్డ్ చాప్టర్లో వస్తుంది అది. అప్పుడు చెప్తాను అడిగిన టీడీఎస్ పాయింట్. ఫైన్, నాకు వినబడతాయి అన్ని. ఫైన్. ఇక నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద రిలేటెడ్ పార్టీస్ కాకుండా డీమ్డ్ టు బి డిస్టింక్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఓకే, రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ వితౌట్ కన్సిడరేషన్ అయితే కనుక ఇట్ ఈస్ ఎ డీమ్డ్ సప్లై అన్నాం, బాగానే ఉంది. సార్ అలా కాకుండా డీమ్డ్ టు బి డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు? మన జిఎస్టీలో సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేదమ్మా. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్లో అయితే మనకి ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఆర్సీస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మనకు కావాల్సి ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్సీస్. సో ఎప్పుడైతే నువ్వు సపరేట్ ఆర్సీ తీసుకున్నావో, even though you are part of same organization, you are deemed to be a separate person, you are deemed to be a distinct persons. In those cases, whatever the stock transfer that happens between them, definitely it is a deemed supply. Suppose masterminds తీసుకోండి, ఎన్ని స్టేట్స్లో ఉంది? 2 స్టేట్స్లో. ఎంఎంకి ఎన్ని ఆర్సీలు కావాలి? 2 ఆర్సీస్ కావాలి. ఇప్పుడు గుంటూరు నుంచి టచ్ స్క్రీన్ హైదరాబాద్ పంపిస్తున్నారు అనుకోండి, టెక్నికల్గా ఇట్ ఈస్ ద స్టాక్ ట్రాన్స్ఫర్, బట్ యాజ్ పర్ ద జిఎస్టీ లా ఇదేమవుతుందమ్మా, డీమ్డ్ సప్లై. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్సీస్. ఎప్పుడైతే నువ్వు సపరేట్ ఆర్సీస్ తీసుకుంటావో యు ఆర్ డీమ్డ్ టు బి సపరేట్ పర్సన్స్. డీమ్డ్ టు బి సపరేట్ పర్సన్స్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళ మధ్య జరిగింది స్టాక్ ట్రాన్స్ఫర్, డీమ్డ్ సప్లై ఏమా, డీమ్డ్ సప్లై. అది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ వన్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్ గురించి చెప్తాడమ్మా. జనరల్లీ మీరు తీసుకుంటే ఏజెంట్స్ 2 టైప్స్ అమ్మా. ఒకటి బయింగ్ ఏజెంట్, 2 సెల్లింగ్ ఏజెంట్. బయింగ్ ఏజెంట్ అంటే ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ పర్చేజ్ చేస్తాడు. సెల్లింగ్ ఏజెంట్ అంటే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సేల్ చేస్తాడు. జనరల్లీ ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ వితౌట్ కన్సిడరేషన్ ఉంటుంది. అయినా యాజ్ పర్ 7(1)(c) ఎనీ ట్రాన్సాక్షన్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ బయింగ్ ఏజెంట్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ సెల్లింగ్ ఏజెంట్ అండ్ ద సెల్లింగ్ ఏజెంట్, ఈ 2 సందర్భాల్లోనూ ఏం చేస్తాడమ్మా, ఈవెన్ దో ఇట్ హ్యాపెన్స్ వితౌట్ కన్సిడరేషన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై. కానీ గవర్నమెంట్ దీనికి ఒక స్మాల్ రిలాక్సేషన్ ఇచ్చింది అని చెప్పాను. ఏంటి ఆ స్మాల్ రిలాక్సేషన్? ఎట్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద గూడ్స్ బై ద బయింగ్ ఏజెంట్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ ద గూడ్స్ బై ద సెల్లింగ్ ఏజెంట్, if the invoice is in the name of the principal but not in the name of the agent, then it is not a deemed supply. What is the general rule ma? The transaction between the principal and agent is a deemed supply even though it happens without consideration. But whereas at the time of receiving the goods by the buying agent or at the time of selling the goods by the selling agent,
if the invoice is in the name of the principal but not in the name of the agent, then definitely the transaction between principal and agent is not a deemed supply. That is the point. And next one, importation of service. Sir, ikkada kuda importation of service undi kada. What is the difference between 7(1)B importation and 7(1)C importation? What is the difference, ma? 7(1)B with consideration, 7(1)C without consideration, 7(1)B for any purpose, 7(1)C only for business purpose, 7(1)B from any person, 7(1)C only from related parties. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా. 7(1)B with consideration, 7(1)C without consideration, 7(1)B for any purpose, 7(1)C only for business, 7(1)B from any person, 7(1)C only from related parties. This is the difference between 7(1)B and 7(1)C. అంటే 7(1)Cలో ఇంపోర్టేషన్ అవునా కాదా అనే దాన్ని మనం ఎలా చెక్ చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ మనం ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటారా. 7(1)Cలో వాడు మ్యాక్సిమం అడిగాడు అంటే అది ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసే అవుతుంది 90% కేసెస్లో. 10% రిమైనింగ్ ఏదైనా అడగచ్చు. ఆ 10%లో కూడా ఛాన్స్ ఉన్నది ఎంప్లాయీ ఒకటి, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. మర్చిపోయాను, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు ఇందాక నేను చెప్పడం స్కిప్ అయిపోయింది. స్పౌస్ అయినా చిల్డ్రన్ అయినా, ఫైనాన్షియల్గా డిపెండెంట్ అయినా డిపెండెంట్ కాకపోయినా ఏమవుతారమ్మా, రిలేటెడ్ పార్టీసే అవుతారు. బట్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఫైనాన్షియల్గా డిపెండెంట్ అయితేనే వాళ్ళు ఏమవుతారమ్మా, రిలేటెడ్ పార్టీస్ అవుతారు. ఓకేనా, ఫైన్. నౌ కమ్ టు ద టాపిక్. దానికి వద్దాం, ఇందాక మిస్ అయిన పాయింట్ దగ్గరికి వెళ్ళాం కదా. ఏ టాపిక్లో ఉన్నాం మనం? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. మా ఎగ్జామ్లో వాడు ఫోకస్ చేసేది 7(1)Cలో అడిగాడు అంటే ఏదర్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ కానీ, ఎంప్లాయీ రిలేషన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎక్కువ ఫోకస్ దీని మీదే ఉంటుంది 7(1)Cలో. ఓకే, సో సార్ 7(1)C ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్లో మనం చెక్ చేసుకోవాల్సిన 4 క్వశ్చన్స్ చూడాలి. ఫస్ట్ పాయింట్, ఈజ్ ఇట్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్? ఎస్. సెకండ్ పాయింట్, ఈజ్ ఇట్ వితౌట్ కన్సిడరేషన్? ఎస్. ఈజ్ ఇట్ ఫర్ బిజినెస్ పర్పస్? ఎస్. ఆర్ ద రిలేటెడ్ పార్టీస్? ఎస్. ఈ 4 క్వశ్చన్లకి ఆన్సర్ ఎస్ అయితే దెన్ ఓన్లీ 7(1)C ఈజ్ అప్లికబుల్. Into 4 questions, ma. First point, is it importation of service? Yes. Second question, is it without consideration? Yes. Third question, is it for business purpose? Yes. Fourth question, are the related parties? Yes. ఈ 4 questions కి ఆన్సర్ ఎస్ అయితేనే యాజ్ పర్ 7(1)C అది ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్, యు ఆర్ లయబుల్ టు పే ద GST. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 7(1)C, మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయాల్సింది 7 subsection 1A which deals with classification. So what is meant by the word classification, ma? అంటే 7 subsection 1A which deals with schedule 2. అంటే ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే 7 subsection 1A does not says whether a transaction amounts to supply or not. If at all it is a supply as per section 7(1), whether it is a supply of the goods or a supply of service will be taken care by 7 subsection 1A. అంటే వన్స్ అది 7(1) ప్రకారం సప్లై అని తేలిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అనే టాపిక్ 7 subsection 1A చెప్తుందే తప్పించి అది సప్లై అవునా కాదా అన్న దాంతో డీల్ చేయదు. అందుకని సింపుల్గా చెప్పాలి అంటే 7 subsection 1A డీల్స్ విత్ క్లాసిఫికేషన్, వెదర్ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చి ట్రాన్స్ఫర్లో 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇమీడియట్గా, అంటే ఓనర్షిప్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యే పని అయితే సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ ద గూడ్స్. ఓనర్షిప్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఫ్యూచర్ డేట్లో ట్రాన్స్ఫర్ అయితే సప్లై ఆఫ్ ద గూడ్స్. అసలంటూ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే అది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయినా ఫ్యూచర్ డేట్లో ట్రాన్స్ఫర్ అయినా 2 కేసుల్లోనే దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ ద గూడ్స్. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఓన్లీ రైట్ టు యూజ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది అనుకోండమ్మా, సప్లై ఆఫ్ సర్వీస్. అదే ఫస్ట్ పాయింట్. రెండోది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్లో ఎటు సేల్ ఆఫ్ ద ల్యాండ్, సేల్ ఆఫ్ ద బిల్డింగ్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ GST, విత్ ఇన్ ద స్కోప్ ఉన్నది ఒకే ఒక పాయింట్, దాన్ని రెంట్కి ఇవ్వడం. ల్యాండ్నైనా బిల్డింగ్నైనా రెంట్కి టెనెన్సీ దేని కిందకు వస్తాయమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్. థర్డ్ వన్, ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్, దీన్ని ఏమంటారని చెప్పాను? జాబ్ వర్క్. వెరీ గుడ్. సో జాబ్ వర్క్ ఆల్వేస్ దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్.
ఫోర్త్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్. దానిలో 3 పాయింట్స్ చెప్పాను. ఒక బిజినెస్ అసెట్ని పర్మనెంట్గా ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో, పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే సప్లై ఆఫ్ ద గూడ్స్. ఎగ్జాంపుల్ మన మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆర్ఫనేజ్కి ఇవ్వడం అని చెప్పుకున్నాం. రెండోది టెంపరీగా ఒక బిజినెస్ అసెట్ని మనం ప్రైవేట్ యూజ్కి యూజ్ చేసుకున్నా, లేదు మనకి కావాల్సిన వాళ్ళకి దాని పర్సనల్ యూజ్కి వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ టెంపరీ బేసిస్ కాబట్టి సప్లై ఆఫ్ సర్వీస్ అన్నాను. దానికి ఎగ్జాంపుల్ ట్రావెల్స్ కార్ చెప్పాను. అమ్మ నాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉందమ్మా, నేను ట్రావెల్స్ కార్ని నా ఫ్యామిలీ ట్రిప్కి వాడుకున్నాను, సప్లై ఆఫ్ సర్వీస్. పర్సనల్ యూస్కి వాడుకున్నాను. మా ఫ్రెండ్కి నా ట్రావెల్స్ కార్ని యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, అది కూడా సప్లై ఆఫ్ సర్వీస్, టెంపరీ బేసిస్ కాబట్టి. ఇక థర్డ్ వన్ మన జిఎస్టీలో ఒక పాయింట్ చెప్పాను. ఏమని అంటే బిజినెస్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో, క్లోజ్ చేసే టైంలో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సోల్డ్ అంటాం. డీమ్డ్ టు బి సోల్డ్ అని ఎప్పుడైతే అన్నామో అది సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆ సప్లై ఆఫ్ సర్వీస్ అమ్మా? డెఫినెట్లీ సప్లై ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఐపీఆర్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఐపీఆర్ ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరీగానా పర్మనెంట్గానా. ఐపీఆర్ని టెంపరీగా మనం ట్రాన్స్ఫర్ చేస్తే సప్లై ఆఫ్ సర్వీస్ అంటారమ్మా. పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తే సప్లై ఆఫ్ ద గూడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి, ఐబ్యాకో ఈ బ్రాండ్ నేమ్స్ని టెంపరీగా యూజ్ చేయడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం. అలాంటప్పుడు అది దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్. అలా కాకుండా నోకియా అనేటువంటి బ్రాండ్ నేమ్ని పర్మనెంట్గా మైక్రోసాఫ్ట్కి అమ్మేశారు, అది దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ గూడ్స్. సో ఐపీఆర్ టెంపరీ అయితే సప్లై ఆఫ్ సర్వీస్, ఐపీఆర్ పర్మనెంట్గా చేస్తే సప్లై ఆఫ్ ద గూడ్స్. నెక్స్ట్ వన్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కాకుండా ఇమూవబుల్ ప్రాపర్టీని ఏదైనా మనం రెంట్కి ఇస్తే, ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీని రెంట్కి ఇస్తే సప్లై ఆఫ్ గూడ్సా సప్లై ఆఫ్ సర్వీసా? సప్లై ఆఫ్ సర్వీస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, ఇక్కడే 2 పాయింట్లు చెప్పాను మీకు నేను. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కన్నా ముందుగానే కొంత పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ పే చేశారు అనుకోండి, అది కన్స్ట్రక్షన్ సర్వీస్ కిందకు వస్తుందమ్మా. యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ అన్నాను. వేర్ ద టోటల్ కన్సిడరేషన్ వాజ్ పెయిడ్ ఆఫ్టర్ ద సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ దెన్ ఇట్ కమ్స్ అండర్ సేల్ ఆఫ్ బిల్డింగ్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ జిఎస్టీ అన్నాను. విత్ ఇన్ అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలోగా, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చేలోగా మనం కనుక ఏదైనా పే చేసామనుకోండమ్మా సమ్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్, అది దేని కిందకు వస్తుందమ్మా? కన్స్ట్రక్షన్ సర్వీస్. యు ఆర్ లయబుల్ టు పే ద జిఎస్టీ. బట్ టోటల్ కన్సిడరేషన్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చిన తర్వాత మనం పే చేసామనుకోండమ్మా అది సేల్ ఆఫ్ బిల్డింగ్ అవుతుంది, అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ జిఎస్టీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇక్కడ మనకి 2 టైప్స్ అనుకున్నాం. ఒకటి ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్, 2 టైలర్ మేడ్ సాఫ్ట్వేర్ అన్నాం. ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్ అంటే సిడి కొనడం, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, టాలీ లాంటివి. అలాంటప్పుడు అది దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ ద గూడ్స్. అలా కాకుండా టైలర్ మేడ్ సాఫ్ట్వేర్స్ మనకి నచ్చినట్లుగా మనం సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకోవడం, అంటే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్, అది దేని కిందకు వస్తుందమ్మా? సప్లై ఆఫ్ సర్వీస్. ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్ అయితేనేమో సప్లై ఆఫ్ ద గూడ్స్, టైలర్ మేడ్ సాఫ్ట్వేర్ అయితేనేమో సప్లై ఆఫ్ సర్వీస్. ఇక టోలరెన్స్ కానీ ఫర్బరెన్స్ కానీ సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా రైట్ టు యూజ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయిన అది కూడా సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అంటే ఏంటమ్మా వచ్చేసరికి మనకి వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ కాంపోజిట్ సప్లై హియర్? ఏం చెప్పాం మనం? గూడ్స్ ప్లస్ సర్వీస్ 2 ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న లా స్పెసిఫిక్గా ఏమని చెప్తుందమ్మా? అది సప్లై ఆఫ్ సర్వీస్ అంటుంది. లా స్పెసిఫిక్గా ఏమని చెప్తుందమ్మా? అది సప్లై ఆఫ్ సర్వీస్. సార్ ఇక్కడ ఎన్ని కవర్ అయినాయి సార్ కాంపోజిట్ సప్లైలో? 2. ఒకటి వర్క్స్ కాంట్రాక్ట్, 2 రెస్టారెంట్. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సో వర్క్స్ కాంట్రాక్ట్ అయినా రెస్టారెంట్ అయినా ఈవెన్ దో గూడ్స్ ప్లస్ సర్వీస్ 2 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా లా స్పెసిఫిక్గా ఏం చేస్తుందమ్మా? దాన్ని దేని కింద డిఫైన్ చేస్తుంది? సప్లై ఆఫ్ సర్వీస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 7 subsection 1A. నెక్స్ట్ వన్ 7 subsection 2 నెగటివ్ లిస్ట్. అంటే నెగటివ్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అనేవి నెయిదర్ ద సప్లై ఆఫ్ ద గూడ్స్ నార్ ద సప్లై ఆఫ్ సర్వీస్, దెర్ ఈస్ నో నీడ్ టు పే జిఎస్టీ. దానిలో ఫస్ట్ వన్ ఎంప్లాయీ రిలేషన్. సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్, అంటే వాడి జాబ్లో పార్ట్ అండ్ పార్సల్ కింద ఏవైతే సర్వీసెస్ మనవాడు చేస్తాడో వాటి మీద దెర్ ఈస్ నో నీడ్ టు పే జిఎస్టీ.
అట్లానే కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఫీ, జస్టిస్ అనేది అందరికి ఈక్వల్గా ఉండాలి కాబట్టి కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తుందో ఆన్ దట్ ఆల్సో దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అట్లానే నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై ఎంపీస్ ఎమ్మెల్యేస్, వీళ్ళందరూ కూడా ప్రజాసేవకులు, మనల్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు మన కోసం, మన ఆనందం కోసం, మన శ్రేయస్సు కోసం, మన సుఖం కోసం, మన సంతోషం కోసం, మన అభ్యున్నతి కోసం, మన భావి తరాల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి త్యాగధనులు. అలాంటి గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళు చేస్తున్న పని మీద మనం జిఎస్టీ లెవీ చేయొచ్చామా? చేయకూడదు. అందుకని వాట్ ఎవర్ ద సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై దీస్ పీపుల్ ఇన్ దట్ కెపాసిటీ డెఫినెట్లీ దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అట్లానే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డర్స్ అంటేనమ్మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా నో జిఎస్టీ. అట్లానే నెక్స్ట్ వన్, గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ లో యాజ్ ఎ చైర్మన్, యాజ్ ఎ మెంబర్, యాజ్ ఎ డైరెక్టర్ నువ్వు ఏదైనా పోస్ట్ని హెల్డ్ చేస్తున్నా దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ అంటాడు. అంటే సెబీలో యాజ్ ఎ సెబీ, ఐఆర్డిఏ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, వీటిల్లో ఏదైనా పోస్ట్ నువ్వు హెల్డ్ చేసేటువంటి పని అయితే డెఫినెట్లీ దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. ఇది మనం అనుకున్న పాయింట్. ఇక నెక్స్ట్ వన్, బరియల్ కానీ, క్రెమిటోరియం, మార్చురీ, ఇవన్నీ కూడా ఏంటమ్మా మరి వీటి మీద కూడా మనం జిఎస్టీ లెవీ చేస్తే గవర్నమెంట్ శవాల మీద చిల్లరేరుకుంది అంటారు కాబట్టి దట్స్ వై దీస్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ మా. డెఫినెట్లీ దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అండ్ సేల్ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అండ్ యాక్షనబుల్ క్లైమ్స్ అదర్ దాన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్, ఇవి కాకుండా రిమైనింగ్ యాక్షనబుల్ క్లైమ్స్ మీద దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. దిస్ ఈజ్ 7 subsection 2. And after completion of section 7 we need to see section 8 ma, composite and mixed supplies. With respect to section 7 ma, ఏదైనా ఒక ఐటమ్ని ఇండివిజువల్గా మనం అప్లై చేస్తే సెక్షన్ 7 సీన్లోకి వస్తుంది. అలా కాకుండా యాజ్ అ బండిల్ మనం చేసామనుకోండమ్మా ఏ సీన్లోకి వస్తుందమ్మా? సెక్షన్ 8. అంటే ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటే మీరు నాకు కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి అమ్మా 7 అప్లై అవుతుంది. సెలబ్రేషన్స్ బాక్స్ ఇచ్చారనుకోండి యాజ్ అ బండిల్, ఇన్ దోస్ కేసెస్ మనకి ఏది అప్లై అవుతుందమ్మా? సెక్షన్ 8 విల్ కమ్ ఇన్ టు సి. మళ్ళీ సెక్షన్ 8లో యాజ్ అ బండిల్ మనం చేసేటప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయి, కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ సప్లై కిందకి రావాలి అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మా ఫస్ట్ కండిషన్ మినిమం 2 or more taxable సప్లైస్ ఉండాలి. సెకండ్ వన్ అది న్యాచురల్ బండిల్ అయి ఉండాలి. థర్డ్ వన్ వాటిల్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ సప్లై. ఏంటో 3 కండిషన్స్? ఫస్ట్ వన్ మినిమం 2 or more సప్లైస్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసరికి మా అది న్యాచురల్ బండిల్ అయి ఉండాలి. థర్డ్ వన్ ఆఫ్ ద సప్లై షుడ్ బి ఏ ప్రిన్సిపల్ సప్లై. సో 2 or more సప్లైస్ ఓకే. సపోజ్ మొబైల్ ఫోన్ విత్ ఛార్జర్ అది తీసుకుంటేనమ్మా 2 or more సప్లైస్ ఉన్నాయి. సెకండ్ వన్ న్యాచురల్ బండిల్ అంటే ఏంటి? న్యాచురల్ బండిల్ అనేటువంటి వర్డ్ని మన యాక్ట్లో ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు, కానీ మనం ఏమని చెప్పుకోవచ్చమ్మా? ఆ పర్టికులర్ బిజినెస్లో ఉన్న ట్రెడిషన్ వాటిని అలా కలిపి సప్లై చేయడమైన యాజ్ ఎ బండిల్, లేదు కస్టమర్స్ దాన్ని ఆ వేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒకటి లేకుండా రెండోది లేదా టోటల్ బండిల్ పర్పస్లెస్ అయినా, ఇలాంటి కేసుల్లో మనం దాన్ని దేని కింద తీసుకుంటామమ్మా? న్యాచురల్ బండిల్. ఒకటి ఆ బిజినెస్లో ఉన్న ట్రెడిషన్ వాటిని కలిపే సప్లై చేయడం. అంటే సార్ సపోజ్ ఇప్పుడు నవేడేస్ తీసుకుంటే ఇప్పుడు టీవీ విత్ రిమోట్ అయినా, మొబైల్ విత్ ఛార్జర్ అయినా, ఇలాంటివన్నీ కూడా, లేదు ప్రింటర్, స్కానర్, జిరాక్స్, ఇవన్నీ 3 కలిపే మన వాళ్ళు సప్లై చేస్తున్నారు. మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్లీ అది న్యాచురల్ బండిల్. ఇక రెండోది కస్టమర్స్ దాన్ని ఆ వేలో ఎక్స్పెక్ట్ చేయడం. అంటేనమ్మా హోటల్ అకామిడేషన్ విత్ బ్రేక్ఫాస్ట్, ఆ హోటల్లో మనం స్టే చేస్తున్నప్పుడు ఫుడ్ కూడా అదే హోటల్లో ప్రొవైడ్ చేస్తారు అనేది మనం తీసుకునేది, అవునామా? సో మరి అలాంటప్పుడు అది కూడా న్యాచురల్ బండిలే. ఒకటి లేకుండా రెండోది పర్పస్లెస్ అయినా, అంటేనమ్మా లెన్స్ విత్ ఫ్రేమ్ మనం తీసుకుంటేనమ్మా ఓన్లీ లెన్స్ ఒకటే మనకి యూజ్లెస్, ఫ్రేమ్ ఒకటే కూడా యూజ్లెస్. రెండు కలిస్తేనే అక్కడ పర్పస్ ఏం చేస్తాయమ్మా? ఫుల్ఫిల్ చేస్తాయి. అలాంటప్పుడు కూడా దేని కిందకు వస్తుందమ్మా? న్యాచురల్ బండిల్. ఇక థర్డ్ వన్ ప్రిన్సిపల్ సప్లై. వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ ప్రిన్సిపల్ సప్లై? పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు మొబైల్ కొంటే ఛార్జర్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తామే, కానీ ఛార్జర్ కొంటే మొబైల్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయంగా. అంటే అక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ సప్లై మా? మొబైల్. పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్.
ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అది కాంపోజిట్ సప్లై. ఫస్ట్ వన్ మినిమం 2 or more సప్లైస్ ఉండాలి. సెకండ్ వన్ నేషనల్ బండిల్ అయి ఉండాలి. థర్డ్ వన్ వాటిల్లో ఒకటి ప్రిన్సిపల్ సప్లై అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే అది కాంపోజిట్ సప్లైమా? సో కాంపోజిట్ సప్లై అయినప్పుడు మనం ఏ రేట్ అప్లై చేయాలి సార్? వాట్ ఈస్ ద రేట్ దట్ ఈస్ అప్లికబుల్ టు ప్రిన్సిపల్ సప్లై విల్ బి అప్లికబుల్ టు కాంపోజిట్ సప్లై. ఇక రెండోది మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై కిందకి రావాలి అంటే 3 కండిషన్స్ మా ఇక్కడ కూడా. ఫస్ట్ వన్ మినిమం 2 or more సప్లైస్ ఉండాలి. సెకండ్ వన్ అది ఆర్టిఫిషియల్ బండిల్ అయి ఉండాలి. థర్డ్ వన్ వాటిని సింగిల్ ప్రైస్కి మనం సప్లై చేయాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అది మిక్స్డ్ సప్లై. ఫస్ట్ వన్ 2 or more సప్లైస్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ బండిల్, థర్డ్ వన్ వచ్చేసరికి మనం సింగిల్ కన్సెప్ట్ ప్రైస్ ఉండాలి. సపోజ్ సెలబ్రేషన్స్ బాక్స్ తీసుకోండి. ఫస్ట్ కండిషన్ 2 or more సప్లైస్ ఉన్నాయా? ఎస్, అది ఆర్టిఫిషియల్ బండిలో కాదా? దానిలో డైరీ మిల్క్ ఉంటుంది, 5 star ఒకటి, జెమ్స్ ఒకటి ఉన్నాయి అనుకోండి, అది ఆర్టిఫిషియల్ బండిల్. థర్డ్ వన్ సింగిల్ ప్రైస్ ఉంటుందా దాని మీద 125 rupees అని? లేదు, దేని ప్రైస్ దాన్ని ఇండివిజువల్గా రాస్తారా? సింగిల్ ప్రైస్. ఈ 3 కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అయినాయి కాబట్టి అది ఏ సప్లై అవుతుందమ్మా? మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అయితే ఏ రేట్ అప్లై అవుతుంది? ఓకేమా, మనం చాప్టర్ నెంబర్ 3 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫైన్. వేరాజ్ విత్ రెస్పెక్ట్ టు చాప్టర్ నెంబర్ 3 మా, దీనిలో మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మా 9 సబ్సెక్షన్ 3 ఆర్సీఎం అండ్ సెక్షన్ 10 కాంపోజిషన్ స్కీమ్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ అమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు జంప్ టు దిస్ 9(3) మా, సింపుల్గా సెక్షన్ 1 చెప్తాను ఇచ్చింది అక్కడ. వేరేస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 1 ఏ యాక్ట్లో అయినా కానీ సెక్షన్ 1 ఏ టాపిక్తో డీల్ చేస్తుందమ్మా? టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. టైటిల్ అంటేనమ్మా నేమ్ ఆఫ్ ద యాక్ట్. నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఏమనుకున్నాం మనం వచ్చేసరికి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాక్ట్ మా? సిజిఎస్టీ యాక్ట్. కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందమ్మా? 1/7/2017 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది అనుకున్నాం. ఆ తర్వాత అప్లికబుల్ ఏంటమ్మా? 1/7 మరి 8th June ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఫైన్, వెరీ గుడ్. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి మా వేరే స్కోప్ ఇండియాలో ఏ ప్లేసెస్కి అప్లై అవుతుంది అంటాడు. ఇండియాలో ఏ ప్లేసెస్కి అప్లై అవుతుందమ్మా? ఇట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకున్నాం. సో ఇంతకీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్పట్లో స్పెషల్ ప్రివిలేజ్ ఉండేది యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 370 అనుకున్నాం, రైట్ మా? సో దట్స్ వై ఇట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాను. ఆ తర్వాత 9(1) జనరల్ ఛార్జింగ్ సెక్షన్ అమ్మా. వేరాస్ 9(1) వచ్చేసరికి జనరల్ ఛార్జింగ్ సెక్షన్. 9(1) ప్రకారం సిజిఎస్టీ లెవీ చేస్తారు అని చెప్తాం. 9(2)ని బేస్ చేసుకుని వచ్చేసరికి ఏమనుకుంటాం మనం? ఆన్ ద 5 petroleum products whenever GST Council approves ఫ్రమ్ దట్ పర్టికులర్ డే జిఎస్టీ ఈజ్ లెవియబుల్ అనుకుంటాం. అసలు కాన్సెప్ట్ ఇప్పుడు ఈ చాప్టర్లో మనం మాట్లాడుకోవాల్సింది 9(3). విత్ రెస్పెక్ట్ టు 9(3) మా, విత్ రెస్పెక్ట్ టు 9(3) జనరల్లీ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్స్ 2 types అనుకున్నాం. ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్స్ వచ్చేసరికి మా 2 types. వన్ ఈజ్ FCM అండ్ సెకండ్ వన్ ఈజ్ RCM. FCM అంటేనమ్మా ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఇన్ దట్ recipient will pay to the supplier and in return supplier will pay the amount to the government. Under RCM, reverse charge mechanism, recipient will directly pay the amount to the government అనుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటమ్మా? 9(3). సార్ మరి ఎప్పుడు FCM అప్లై అవుతుంది, ఎప్పుడు RCM అప్లై అవుతుంది? ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ 9(3), ఆటోమేటికలీ వాట్ విల్ బి అప్లికబుల్ మా? FCM will be applicable. Automatically FCM will be applicable. సో ఇక 9(3)లో కవర్ అయినటువంటి కేసెస్ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మా GTA. వాట్ ఈస్ meant by the word GTA మా? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఎగ్జాంపుల్ మా నవత ట్రాన్స్పోర్ట్, SRMT, లైక్ దట్. ఇక్కడ సప్లయర్ ఎవరై ఉండాలి? GTA. రిసిపియంట్ ఎవరై ఉండాలమ్మా? ది స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్. రిసిపియంట్ ఇక్కడ స్పెసిఫై చేసిన కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అయితేనే RCM అప్లికబుల్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఏది అప్లికబుల్ అమ్మా? FCM విల్ బి అప్లికబుల్. కాకపోతే GTAకి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి, GTA FCM అయినా ఫాలో అవ్వచ్చు, లేదా RCM అయినా ఫాలో అవ్వచ్చు. FCM ఫాలో అయ్యేటువంటి పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ 12%,
ఆర్సీఎం ఫాలో అయ్యేటువంటి పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసరికి మా ఎంతమ్మా 5%. ఎంత 5%. ఎఫ్సిఎం ఫాలో అయ్యే పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా 12%. ఆర్సీఎం ఫాలో అయ్యే పని అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా 5%. ఈ రెండిట్లో ఏది అనే చాయిస్ జీటీఏకి ఉంటుంది. ఓకేమా. సో ఒకవేళ ఎఫ్సిఎం ఫాలో అవ్వాలి అనుకుంటే 12% పే చేస్తాడు, ఆర్సీఎం ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక 5%. సార్ అలాంటప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఆర్సీఎంఏ ఫాలో అవుతారు కదా, ఐటీసీ రాదు. నువ్వు కనుక ఎఫ్సిఎం ఫాలో అయ్యే పని అయితే 100% ఐటీసీ క్లైమ్ చేయొచ్చు జీటీఏ. అదే జీటీఏ కనుక ఆర్సీఎం ఫాలో అవ్వాలి అనుకుంటే 5% పే చేస్తాడమ్మా, బట్ ఐటీసీ కెనాట్ బి క్లైమ్డ్. దట్ పాయింట్. సో ఎవరు యాక్చువల్గా రిసిపియంట్ అయితేనే మనకు ఆర్సీఎం అప్లై అవుతుందమ్మా? స్పెసిఫైడ్ రిసిపియంట్స్. ఎవరు స్పెసిఫైడ్ రిసిపియంట్స్? ఫ్యాక్టరీ, సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ, రిజిస్టర్డ్ పర్సన్, సిడిపి, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫామ్. వీటిల్లో ఎవరు రిసిపియంట్ అయినా ఆ కేసెస్లో మాత్రమే మనకి ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏది అప్లై అవుతుందమ్మా మనకి? ఎఫ్సిఎం విల్ బి అప్లికబుల్. సెకండ్ వన్ వచ్చేసరికి మా లీగల్ సర్వీస్. వాట్ ఈస్ meant by the word legal service, ma? Advice, consultancy, assistance in any branch of law is known as legal service. Advice, consultancy, assistance in any branch of law, it is known as legal service. Advice అంటేనమ్మా ఇన్ఫార్మల్ వే, కన్సల్టెన్సీ అంటేనమ్మా ఫార్మల్ వే, ప్రొఫెషనల్ అడ్వైస్, అసిస్టెన్స్ మనం ఫిజికల్గా దానిలో ఇన్వాల్వ్ అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ అసిస్టెన్స్ అని చెప్పాను. ఇది విత్ రెస్పెక్ట్ టు లా కనుక జరిగితే దాన్ని ఏమంటారమ్మా? లీగల్ సర్వీస్. ఎవరు ప్రొవైడ్ చేసి ఉండాలి లీగల్ సర్వీస్ని? జూనియర్ లాయర్ అంటే అడ్వకేట్ ఆర్ లాయర్ రెండింటికి డిఫరెన్స్ ఉంది, కానీ మనం ఇక్కడ సినానిమ్స్ లాగా యూజ్ చేస్తాం. సో జూనియర్ లాయర్, సీనియర్ లాయర్ అండ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ లాయర్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తే? బిజినెస్ ఎంటిటీకి. ఇన్ దోస్ కేసెస్ వాట్ విల్ బి అప్లికబుల్? RCM will be applicable. Who is liable to pay the GST, ma? Recipient is liable to pay the GST. Say for example, ఇప్పుడు మన దినేషే ఉన్నాడు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మా ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సిఏ అన్ఫార్చునేట్గా వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే ఒక 1 year పాటు జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనందరికీ తెలిసినట్లుగానే కామన్గా మనవాడు ఏం చేశాడు? లీగల్గా సూసైడ్ చేద్దామని రెడీ అయ్యాడు. Generally, suicide is a crime in India, but if you want to do it legally, there is a mechanism for that. దాన్ని ఏమంటారని చెప్పాను నేను. ఎస్, సరే వన్ ఫైన్ డే వాడు లీగల్గా సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత చెప్పాను మనందరం కూడా, ఆల్రెడీ నేను కూడా అడ్వైజ్ ఇచ్చాను, ఎందుకురా అనవసరంగా హ్యాపీగా ఉందా ఉండరా అన్నాను. లేదు సార్ నాకు మీ లెక్క కాదు, కంట్రోల్ చేయటం మస్తు తెలుసు అన్నాడు. సరేలే మనందరం కూడా దాన్ని వీడియో తీసాం, మనం రెడీగా ఉంచాం. ఒక 1 year తర్వాత వచ్చాడు, మళ్ళీ ఒకసారి ఓదార్చండి సార్ కాసేపు నన్నని. ఏంట్రా అంటే, లేదు సార్ నాకు శాంతి కావాలన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు తెలియదురా అన్నాను. సార్ పీస్ ఆఫ్ మైండ్ సార్ అన్నాడు వాడు. సార్ ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం వీడిని ఒక లాయర్ దగ్గరికి పంపించాం. వాడు 10 lakhs తీసుకుని వాడికి కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ వాడికి ఇప్పించారు అనుకోండి. సార్ ఈ పర్టికులర్ కేసు మనకి ఎఫ్సిఎంలో అప్లికబుల్లా, ఆర్సీఎం అప్లికబుల్లా అమ్మా? ఏమా ఈ పర్టికులర్ కేసుకి ఎఫ్సిఎమ్మా, ఆర్సీఎమ్మా ఏది అప్లై అవుతుంది? ఎఫ్సిఎం అమ్మ. ఎందుకని? రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ అయితేనే ఆర్సీఎం ఈస్ అప్లికబుల్. రిసిపియంట్ ఎప్పుడైతే అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ అవుతుందో ఎఫ్సిఎం అప్లికబుల్లా, ఆర్సీఎం అప్లికబుల్లా అమ్మా? ఎఫ్సిఎం. కాబట్టి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్. అలాంటప్పుడు ఎఫ్సిఎం అప్లికబుల్లా, ఆర్సీఎం అప్లికబుల్లా అమ్మా? ఎఫ్సిఎం. రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ అయినటువంటి కేసెస్లో మాత్రమే మనకి ఏది అప్లై అవుతుందమ్మా? RCM will be applicable. Sir, chartered accountant ఎవరైనా లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే FCM అప్లికబుల్లా, RCM అప్లికబుల్లా? FCM. దట్ ఈస్ సెకండ్ పాయింట్ మా. అండ్ థర్డ్ వన్, ఎవరి సప్లయర్ అంటే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. రిసిపియంట్ ఎవరమ్మా? బిజినెస్ ఎంటిటీ. ఇన్ దోస్ కేసెస్ RCM will be applicable అన్నా. సార్ వాట్ ఈస్ meant by the word arbitration? Settlement of a civil case outside the court through a legal process, it is known as ఆర్బిట్రేషన్. అంటే ఒక సివిల్ కేసుని అవుట్ సైడ్ ద కోర్ట్ ఏదైనా ఒక లీగల్ ప్రాసెస్ ద్వారా మనం సెటిల్ చేయడాన్ని ఏమంటారు అని చెప్తామమ్మా మనం? ఆర్బిట్రేషన్ అంటారు. సో మనం చెప్పాం తెనాలి రామకృష్ణ మూవీలో పడిపోయింది సందీప్ కిష్ణ, అది దట్ కమ్స్ అండర్ ఆర్బిట్రేషన్ మా. చిన్న చిన్న పెట్టి కేసులు అయితే లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. పెద్ద పెద్ద కేసెస్ అనుకోండి అమ్మా, వాటి కోసం ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మనం. ఇది ప్రైవేట్ ఎంటిటీస్, గవర్నమెంట్వి కావు.
కాబట్టి ఇక్కడ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ చేసేటువంటి సర్వీసెస్ డెఫినెట్గా ఏమవుతాయమ్మా, ట్యాక్సబుల్. సో సప్లయర్ ఎవరు, ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. రిసిపియంట్ ఎవరు, బిజినెస్ ఎంటిటీ. అలాంటప్పుడు FCM అప్లికబుల్లా, RCM అప్లికబుల్లా, RCM. హూ ఈస్ లయబుల్ టు పే ద GST, బిజినెస్ ఎంటిటీ ఈస్ లయబుల్ టు పే ద GST. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్కి యాపిల్కి మధ్య అప్పట్లో డిస్ప్యూట్ జరిగిందమ్మా 17-18 టైంలో. అంటే యాపిల్ వాడు కాపీ శాంసంగ్ వాడు మా దాన్ని కాపీ కొట్టాడని కేసు పెట్టాడు. అంటే ఏదో మన యాపిల్ స్టోర్లానే వాడు కూడా ఏదో డిజైన్ చేసి అప్పట్లో చేశారు. సో దాన్ని శాంసంగ్ ఐ థింక్ 2019లోను 2020లోను అవుట్ సైడ్ ద కోర్ట్ $1 million పే చేసి సెటిల్ చేసుకుంది. మరి అలాంటప్పుడు సివిల్ కేసా క్రిమినల్ కేసా అమ్మా, సివిల్ కేస్. అలాంటి సివిల్ కేసుని అవుట్ సైడ్ ద కోర్ట్ మనం సెటిల్ చేసుకుంటే అది ఆర్బిట్రేషన్. అలాంటప్పుడు డెఫినెట్లీ ఎవరైతే ఆర్బిట్రేషన్ అప్రోచ్ అయ్యి ఉంటారో, జనరల్ శాంసంగ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఇష్యూ దాంది కాబట్టి. సో శాంసంగ్ అప్పుడు రిసిపియంట్ అవుతుందమ్మా. శాంసంగ్ ఈజ్ లయబుల్ టు పే ద GST అండర్ RCM. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా స్పాన్సర్షిప్ సర్వీసెస్. సప్లయర్ ఎనీ పర్సన్, రిసిపియంట్ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్. సో స్పాన్సర్షిప్ సర్వీసెస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి స్పాన్సర్ ఎవరమ్మా, MRF, అనుష్క శర్మనా, ఆయన. బట్ ప్రాక్టికల్గా అయినా బుక్లో మనం రాయలేం కాబట్టి సో ఏం చేస్తామమ్మా మనం, హూ ఈస్ ద స్పాన్సర్ హియర్, MRF. ఇక్కడ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, విరాట్ టు MRF, MRF టు విరాట్, విరాట్ టు MRF కన్సిడరేషన్ మాత్రమే పే చేస్తుంది. దానికి బదులుగా విరాట్ తన బ్యాట్ మీద MRF వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు హూ ఈస్ ద సప్లయర్ ఆఫ్ సర్వీస్ మా, విరాట్. హూ ఈస్ ద రిసిపియంట్ మా, MRF, విచ్ ఈస్ ద బాడీ కార్పొరేట్. In that case, FCM applicable or RCM applicable? RCM. Who is liable to pay the GST? Yes, ma. Recipient MRF is liable to pay the GST. Sir, recipient ఎవరైనా కేసెస్లో మాత్రమే మనకు RCM అప్లై అవుతుంది. Either body corporate or partnership firm. Rest of the cases ఏది అప్లై అవుతుందమ్మా, FCM. Next one, government services. మీరు అబ్జర్వ్ చేస్తేనమ్మా మ్యాక్సిమం RCM కాన్సెప్ట్స్ అన్ని ఉండే కేసెస్ మనం తీసుకుంటే ఎయిదర్ సప్లయర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న, లేదు సప్లయర్ ఇండివిజువల్ అయినా, లేదు సప్లయర్ గవర్నమెంట్ అయినా, ఈ కేసుల్లో మాత్రమే మనకు RCM కాన్సెప్ట్ని మనం అప్లై చేస్తూ వచ్చాం. మీరు టోటల్ అంతకుముందు రెగ్యులర్ బ్యాచ్లో అబ్జర్వ్ చేస్తున్న టోటల్ పాయింట్స్లో సప్లయర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న, లేదు సప్లయర్ ఇండివిజువల్ అయినా, లేదు సప్లయర్ గవర్నమెంట్ అయినా, ఆ కేసుల్లో మాత్రమే మనం దేన్ని అప్లై చేసామా, RCM కాన్సెప్ట్ని అప్లై చేసాం. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఫస్ట్ 4 పాయింట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే GTA అన్ఆర్గనైజ్డ్, లీగల్ సర్వీస్ ఇండివిజువల్, ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇండివిజువల్ ఉంటాడు మ్యాక్సిమం, స్పాన్సర్షిప్ ఇండివిజువల్స్ ఉండొచ్చు. అందుకని ఏం చేశారు, వీటిని తీసుకొచ్చి మన వాళ్ళు RCMలో పెట్టారు. ఇక నెక్స్ట్ 5th వన్ అండ్ 6th వన్ ఎందుకు యాక్చువల్గా RCMలో వచ్చి ఉండొచ్చు, దీన్ని బట్టి సప్లయర్ ఎవరమ్మా 5th and 6thలో గవర్నమెంట్ కాబట్టి supplier government, whereas recipient business entity. In those cases RCM applicable la, FCM applicable la ma, definitely RCM is applicable. Ante sir example ఏదైనా మన గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి చేసే సర్వీసెస్కి మా ఏదైనా ఒక ఎగ్జాంపుల్, పోలీస్ సెక్యూరిటీ సర్వీసెస్ అమ్మా. మనం అనుకున్న ఎగ్జాంపుల్ సే విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీ అని చెప్పి ఇద్దరు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక మంచి క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ కోర్స్ నేమ్ వచ్చేసరికమ్మా హౌ టు ఫుల్ ద బ్యాంక్స్ అని చెప్పి ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కాకపోతే మరి అప్పుడు ఈ బ్యాంకర్స్ టమాటోస్ కానీ కోడిగుడ్లు కానీ ఎగ్స్ కానీ వేస్తారేమో భయంతో ముంబై పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ అడిగారు. ముంబై పోలీస్ కమిషనర్ 10 lakhs అఫీషియల్గా తీసుకుని వాళ్ళ ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, వాళ్ళ ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందా లేదా, సప్లయర్ గవర్నమెంట్, రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ, FCM RCM, RCM. Who is liable to pay the GST? Recipient is liable to pay the GST. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి అంటే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, సప్లయర్ గవర్నమెంట్, రిసిపియంట్ ఎవరమ్మా రిజిస్టర్డ్ పర్సన్. ఇన్ దట్ కేస్ FCM RCM, RCM. సార్ గవర్నమెంట్ ఇమూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వడం అంటే ఇప్పుడు మన వెజిటబుల్ మార్కెట్స్ కానీ ఫ్రూట్ మార్కెట్స్ కానీ దానిలో షాప్స్ అన్ని ఎవరివి, గవర్నమెంట్వి. అట్లానే రోడ్డు మధ్యలో డివైడర్స్ మీద హోర్డింగ్స్ కూడా ఎవరివి, మున్సిపాలిటీవి, అంటే లోకల్ గవర్నమెంటేగా. ఇవన్నీ రెంట్కి ఇస్తున్నారు కదమ్మా. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్ ఉందా, మిర్చి యార్డ్లో షాప్స్ అన్నీ కూడా ఎవరివి, గవర్నమెంట్వి.
వాటిని రెంట్కి ఇచ్చారా లేదా? అంటే ఒక ఇమూవబుల్ ప్రాపర్టీని మనం ఇక్కడ రెంట్కి ఇస్తున్నామా లేదామా? ఎస్, డెఫినెట్లీ. అక్కడ సప్లయర్ ఎవరు? గవర్నమెంట్. రిసిపియంట్ ఎవరు? రిజిస్టర్డ్ పర్సన్ అయితే వాట్ ఈస్ అప్లికబుల్? RCM. హూ ఈస్ లయబుల్ టు పే ద GST? రిసిపియంట్ ఈస్ లయబుల్ టు పే ద GST. కానీ కొన్ని కేసుల్లో మాత్రం ఈవెన్ దో సప్లయర్ గవర్నమెంట్ అయినా మనకి ఏది అప్లై అవుతుందమ్మా? FCM విల్ బి అప్లికబుల్. వాట్ ఈస్ ద జనరల్ రూల్ మా? సప్లయర్ గవర్నమెంట్ అయితే RCM విల్ బి అప్లికబుల్. బట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యూ కేసెస్ మాత్రం ఈవెన్ దో సప్లయర్ గవర్నమెంట్ అయినా కానీ ఏది అప్లై అవుతుంది అని చెప్తాం మనం? FCM విల్ బి అప్లికబుల్. దానిలో ఫస్ట్ వన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాడు చేసేటువంటి 4 సర్వీసెస్ అమ్మా. మిగిలినవన్నీ ఎగ్జామ్టెడ్. పోస్టల్ డిపార్ట్మెంట్ వాడు చేసేటువంటి వాటిల్లో 4 సర్వీసెస్ మాత్రం ట్యాక్సబుల్. ఏంటా 4 సర్వీసెస్? ఫస్ట్ వన్ స్పీడ్ పోస్ట్, సెకండ్ వన్ ఎక్స్ప్రెస్ పార్సిల్ పోస్ట్, థర్డ్ వన్ ఏజెన్సీ సర్వీసెస్ అండ్ ఫోర్త్ వన్ ఇన్సూరెన్స్. మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వాడు చేసే సర్వీసుల్లో 4 మాత్రమే ట్యాక్సబుల్. రిమైనింగ్ ఆల్ అదర్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఏంటా 4 సర్వీసులు ట్యాక్సబుల్ అమ్మా? స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సిల్ పోస్ట్, ఏజెన్సీ సర్వీసెస్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. వీటికి సంబంధించినవి అయితే మాత్రం ట్యాక్సబుల్. కానీ జనరల్ రూల్ మనం ఏమనుకున్నాం? సప్లయర్ గవర్నమెంట్ అయితే RCMలో ట్యాక్సబుల్ అన్నాం. కానీ ఈ 4 కేసెస్లో మాత్రం FCM అప్లికబుల్లా, RCM అప్లికబుల్లా? FCM కింద ట్యాక్సబుల్. అట్లానే ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ప్యాసింజర్స్ కానీ, పోర్ట్ ఏరియాలో కానీ, ఎయిర్పోర్ట్ ఏరియాలో కానీ, మన వెసల్ లేదా ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన రిపేర్స్ కానీ, వీటి విషయానికి వచ్చేసరికి మాత్రం ఈవెన్ దో సప్లయర్ గవర్నమెంట్ అయినా కానీ FCMలో ట్యాక్సబుల్లా, RCMలో ట్యాక్సబుల్లా? డెఫినెట్లీ దేనిలో ట్యాక్సబుల్ అని చెప్తామమ్మా మనం? FCMలో ట్యాక్సబుల్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ తీసుకోండి. ట్రైన్ ఉంటుంది కదా, దాన్ని మనం గూడ్స్ అని అంటాం కానీ గూడ్స్ ట్రైన్ కదా అది నిజానికి. మరి ఇప్పుడే గూడ్స్ వెళ్ళిందిరా అంటారు. గూడ్స్ ట్రైన్ అంటే అక్కడ రైల్వే డిపార్ట్మెంటే కదా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. GST ఎవరు కట్టాలి అప్పుడు? రైల్వే డిపార్ట్మెంటే కట్టాలి. అట్లానే మన APSRTC బస్సెస్ ఉన్నాయి, అది గవర్నమెంట్వే కదా. కానీ GST ఎవరు కట్టాలమ్మా? గవర్నమెంటే కట్టాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద జనరల్ రూల్? సప్లయర్ గవర్నమెంట్ అయితే RCM ఈస్ అప్లికబుల్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండో ఇంపార్టెంట్. ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ చేసేటువంటి 4 సర్వీసెస్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ అయినా, ఈవెన్ దో సప్లయర్ ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్ అయినా కానీ అక్కడ ఏది అప్లై అవుతుందమ్మా? FCM విల్ బి అప్లికబుల్. దట్ ఈస్ ద పాయింట్. ఇక నెక్స్ట్ వన్ డైరెక్టర్ టు కంపెనీ. సప్లయర్ ఎవరమ్మా? డైరెక్టర్. రిసిపియంట్ ఎవరమ్మా? కంపెనీ. In those cases, RCM is applicable. Recipient is liable to pay the GST. అంటే ముఖేష్ అంబానీ టు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇన్ దట్ కేస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇస్ లయబుల్ టు పే ద GST. కాకపోతే సార్ మరి వాడు డైరెక్టర్ ఎంప్లాయీనా అదర్ దాన్ ఎంప్లాయీనా? ఎందుకని డైరెక్టర్ ఎంప్లాయీ అయితే అసలు GST కిందకే రాదు. డైరెక్టర్ ఎంప్లాయీ కాకపోతేనే GST స్కోప్ కిందకి వస్తుంది. సార్ మరి ఆ డైరెక్టర్కి మనం పే చేసే రిమ్యూనరేషన్ GST కింద ట్యాక్సబుల్ అవునా కాదా అనేటువంటి దాన్ని మనం ఎలా డిసైడ్ చేయగలం? PDS ఏ సెక్షన్ ప్రకారం డిడక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్ బట్టి వాడు ఎంప్లాయీనా రిలేషన్ అదర్ దాన్ ఎంప్లాయీనా అనేది డిపెండ్ అయి ఉంటుంది. PDS సెక్షన్ 192 కింద డిడక్ట్ చేశారు అనుకోండమ్మా, అది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, GST ఉంటుందా? లేదు. అలా కాకుండా TDS సెక్షన్ 194J కింద కట్ చేస్తున్నారు అనుకోండమ్మా, అది ప్రొఫెషనల్ సర్వీసెస్ అవుతుంది. డెఫినెట్లీ అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? RCM కాన్సెప్ట్ GST అప్లై అవుతుంది. ఇన్ దోస్ కేసెస్ RCM ప్రకారం హూ ఈస్ లయబుల్ టు పే ద GST మా? కంపెనీ. రిసిపియంట్ ఈస్ లయబుల్ టు పే ద GST. అది పాయింట్. ఇక నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ సర్వీసెస్ అమ్మా. ఇక్కడ కూడా పైన పాయింట్లో కూడా ఎందుకని RCM అప్లై చేశారు? సప్లయర్ ఎవరు? ఇండివిజువల్. డైరెక్టర్. సప్లయర్ డైరెక్టర్ అంటే ఎవరమ్మా? ఇండివిజువల్. అందుకని అక్కడ కూడా ఏం అప్లై చేశాం? RCM. నెక్స్ట్ ఏజెన్సీ సర్వీసెస్లో 2 పాయింట్స్. ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, రికవరీ ఏజెంట్ టు బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా, అలాంటప్పుడు ఏది అప్లై అవుతుందమ్మా మనకి? RCM. ఎందుకని? అన్ఆర్గనైజ్డ్ ఇండివిజువల్ కమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇప్పుడు పల్లెటూరులో విలేజెస్లో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు. కంట్రీ వైడ్గా LICకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు ఇండివిజువల్గా. వాళ్ళందరి దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేయడం అంటే ప్రాక్టికల్గా కష్టం. దానికి బదులుగా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం ఈజీ? LIC కంపెనీ దగ్గర నుంచి.
అలా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఆర్సీఎం. సేమ్ పాయింట్ రికవరీ ఏజెంట్. రికవరీ ఏజెంట్ అంటేనే రికవరీ కాని లోన్స్ రికవర్ చేసేవాడు. వాడి దగ్గర నుంచి ట్యాక్స్ని రికవర్ చేయడం అంటే కష్టం కదా. అందుకని ఏం చేశారమ్మా అలాంటప్పుడు అన్ఆర్గనైజ్డ్ కాబట్టి అది కూడా ఎవరైతే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయో ఏం చేస్తారమ్మా వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ని ఏం చేస్తాడు మనవాడు రికవర్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వన్ మనకి మ్యూజిక్ కంపోజర్ టు మ్యూజిక్ కంపెనీ అయినా, ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ టు ప్రొడ్యూసర్ అయినా, in those cases who is liable to pay the GST ma? Music company or producer is liable to pay the GST. So music composer to music company అంటే మన DSP to Aditya Music or Lahari Music. In that case who is liable to pay the GST ma? Aditya Music is liable to pay the GST. And photographer or artist to producer అంటే RRR మూవీ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్. ఆ RRR మూవీ తీసుకుంటే గనక సప్లయర్స్ ఎవరమ్మా? ఆ మూవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సప్లయర్ ఆఫ్ సర్వీస్. రిసిపియంట్ ఎవరమ్మా? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఎవరా? దానయ్య, మిస్టర్ దానయ్య. ఎస్, ఆయన ఏమవుతారమ్మా? రిసిపియంట్. హూ ఈస్ లయబుల్ టు పే ద జిఎస్టీ మా? మిస్టర్ దానయ్య ఈస్ లయబుల్ టు పే ద జిఎస్టీ దేర్. ఇక నెక్స్ట్ పాయింట్ మా ఆథర్ టు ద పబ్లిషర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా ఆథర్ టు ద పబ్లిషర్. మనం ఫస్ట్ కేసు ఒక్క జీటీఏలో మాత్రం మనం ఏమనుకున్నాము అంటే ఎఫ్సిఎం అయినా ఆర్సీఎం అయినా 2 ఆప్షన్లు ఉంటాయని చెప్పాను. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని కేసుల్లోనూ ఆర్సీఎం మ్యాండేటరీ అన్నాం. మళ్ళీ ఈ పాయింట్లో నీకు ఆప్షన్ వస్తుంది. జీటీఏ తర్వాత మళ్ళీ ఆథర్ టు ద పబ్లిషర్ కేసులో మాత్రం మనకి ఏమవుతుందామో ఒక ఆప్షన్ వస్తుంది. ఏంటి ఆప్షన్ అంటే ఎఫ్సిఎం అయినా ఫాలో అవ్వచ్చు, ఆర్సీఎం అయినా ఫాలో అవ్వచ్చు. కానీ ఎఫ్సిఎం ఫాలో అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మేజర్గా అయితే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. దెన్ ఓన్లీ ఎఫ్సిఎం విల్ బి అప్లికబుల్. ఏంటో 3 కండిషన్స్? ఫస్ట్ వన్, ఆథర్ ఆఫ్ ద బుక్ రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. సెకండ్ వన్, వాడు ఎఫ్సిఎంలో నేను పే చేయడానికి విల్లింగ్గానే ఉన్నాను అని కమిషనర్కి డిక్లరేషన్ ఫైల్ చేయాలి. థర్డ్ వన్, వన్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ దాన్ని నువ్వు విత్డ్రా చేసుకోకూడదు, 1 ఇయర్ పాటు. ఓకే, ప్లస్ వాడికి ఇచ్చే ఇన్వాయిస్ మీద ఐఎమ్ పేయింగ్ ద జిఎస్టీ అండర్ ఎఫ్సిఎం అని చెప్పి మనవాడు స్పెసిఫై చేయాలి. ఈ పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేస్తే ఎఫ్సిఎం అప్లై అవుతుంది. అదర్వైజ్ ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం విల్ బి అప్లికబుల్. ఏంటా కండిషన్స్? ఆథర్ ఆఫ్ ద బుక్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. సెకండ్ వన్, కమిషనర్కి నేను ఎఫ్సిఎంలో పే చేయడానికి విల్లింగ్ అని ఇంటిమేషన్ ఇవ్వాలి. థర్డ్ వన్, 1 ఇయర్ పాటు విత్డ్రా చేయకూడదు. ఫోర్త్ వన్, వాడికి ఇచ్చే ఇన్వాయిస్ మీద దాన్ని మెన్షన్ చేయాలి. ఈ 4 పాయింట్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఎఫ్సిఎం. ఈ 4 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ సాటిస్ఫై అవ్వకపోయినా ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం విల్ బి అప్లికబుల్. దట్ ఈస్ ద పాయింట్ మా. ఓకేనా? ఫైన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి సప్లయర్ ఎవరు అంటే మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ. రిసిపియంట్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ ఓవర్సీయింగ్ కమిటీ మా? అంటే ఎన్పిఎస్ క్రియేట్ అయిన నీరవ్ మోడీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్పిఎల్ ఎవరైనా అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? ఉంటే గనక దాన్ని స్పీడీ వేలో ఆ మనీ ఎలా రికవర్ చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడం కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి కమిటీని మనం ఏమంటాం? ఓవర్సీయింగ్ కమిటీ అంటాం. దీనిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరికి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు? ఆర్బీఐకి. అలాంటప్పుడు ఇండివిజువల్స్ కాబట్టి ఏది అప్లై అవుతుందమ్మా? ఆర్సీఎం. హూ ఈస్ లయబుల్ టు పే ద జిఎస్టీ మా? ఆర్బీఐ ఈస్ లయబుల్ టు పే ద జిఎస్టీ. నెక్స్ట్ వన్, డిఎస్ఏస్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అంటే ఎవరమ్మా అసలు? వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ డిఎస్ఏ? సెల్లింగ్ ఏజెంట్కి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటమ్మా? డైరెక్టా? ఏంటమ్మా డిఫరెన్స్ మనకి? సెల్లింగ్ ఏజెంట్కి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్కి ఉన్న డిఫరెన్స్ ఎవరైనా? పాయింట్ వచ్చేసరికి మా సెల్లింగ్ ఏజెంట్ అంటే ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్కి కాల్ చేశారు అనుకోండి అమ్మా, సార్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే అవునండి అంటాడు. ఈ డేటాని బ్యాంకుకి పాస్ ఆన్ చేస్తాడు. అంతటితో సెల్లింగ్ ఏజెంట్ డ్యూటీ ఎండ్ అవుతుంది. బట్ వేరాజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అంటే ఫస్ట్ నీకు కాల్ చేస్తాడు, లోన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే నీ దగ్గరికి వస్తాడు, ఆ అప్లికేషన్ నీతో ఫిల్ చేస్తాడు, నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేస్తాడు. ఫైనల్లీ మన వాడు బ్యాంక్లో లాగిన్ చేస్తాడు. ఓకే, శాంక్షన్ చేసే అథారిటీ వీడికి లేదు, కానీ ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ పనులన్నీ కూడా ఎవరు చేస్తాడమ్మా? ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్ హీఈస్ ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్యాంక్ టు రన్ ద అప్లికేషన్. వాడిని మనం ఏమంటాం?
డిఎస్ఏ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. మరి ఇప్పుడు చెప్పండి, సెల్లింగ్ ఏజెంట్కి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్కి ఏంటమ్మా డిఫరెన్స్? డైరెక్ట్ అయినా మళ్ళీ ఇక్కడ కూడా. సో DSA is the authorized representative of the bank to run the application process. వాడిని ఏమంటారు? DSA. ఆ డిఎస్ఏలు ఇండివిజువల్కైనా ఇవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫార్మ్స్కైనా ఇవ్వచ్చు, కంపెనీకైనా ఇవ్వచ్చు. కానీ RCM అప్లై అవ్వాలి అంటే కనుక కంపల్సరీగా మనకి సప్లయర్ ఎవరై ఉండాలమ్మా? DSA ఇండివిజువల్. DSA ఇండివిజువల్ అయినటువంటి కేసెస్లోనే మనకి ఏది అప్లై అవుతుందమ్మా? RCA. ఇదిగోండి, ఇండివిజువల్ DSA. Recipient bank, in those cases, who is liable to pay the GST ma? Recipient bank is liable to pay the GST. ఇక నెక్స్ట్ నామకే వాస్తేమా TDRs అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. ఇదేం లేదమ్మా, జనరల్గా చెప్పాలంటే మనకి స్థలాలు వగైరాలు ఎక్సెట్రా ఉన్నాయి అనుకోండి. ఈ స్థలాన్ని మనం ఏం చేస్తాం? ఎవరో ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తాం. ఆ బిల్డర్ మనకి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక 4 ఫ్లాట్స్ 5 ఫ్లాట్స్ ఏదో మనం మాట్లాడుకున్న రేషియో ప్రకారం మనకి ఇస్తాడు. ఇక్కడ మనల్ని ఏమంటారు? ల్యాండ్ ఓనర్ అంటారు. వాడిని ఏమంటారు? బిల్డర్ని ప్రమోటర్ అంటారు. అంటే GST లాంగ్వేజ్లో మామూలుగా అయితే బిల్డర్ అంటాం మనం, మన GST లాంగ్వేజ్లో ఏమంటామమ్మా? ప్రమోటర్. అంటే సప్లయర్ ఎవరు? ల్యాండ్ ఓనర్. రిసిపియంట్ ఎవరు? ప్రమోటర్. ఇన్ దట్ కేస్ FCM అప్లికబుల్లా RCM అప్లికబుల్లా? RCM. ఎందుకని? ఇండివిజువల్. ల్యాండ్ ఓనర్ ఇండివిజువల్. మ్యాక్సిమం కన్స్ట్రక్ట్ చేసేవన్నీ ఒక ఆర్గనైజేషన్స్ కదా, అందుకని RCM ప్రకారం హూ ఈజ్ లయబుల్ టు పే ద GST మా? ప్రమోటర్ ఈజ్ లయబుల్ టు పే ద GST. నెక్స్ట్ పాయింట్ ఇక నామకే వస్తుంది, ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు. నెక్స్ట్ ఇక బిజినెస్ ఫెసిలిటేటర్ ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్. వీడి విషయానికి వచ్చేసరికి మా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ ఫెసిలిటేటర్ అండ్ బిజినెస్ కరెస్పాండెంట్ మా? బిజినెస్ ఫెసిలిటేటర్ అండ్ బిజినెస్ కరెస్పాండెంట్. బిజినెస్ ఫెసిలిటేటర్ అంటే మనం అనుకున్నామా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్ ఎవరైతే డిపాజిట్స్ మొబైలైజ్ చేస్తారో ఆ పర్సన్ మనం ఏమంటాం? బిజినెస్ ఫెసిలిటేటర్ అంటారు అని చెప్తాం. ఆ పర్సన్ ఏమంటారని చెప్తామమ్మా మనం? బిజినెస్ ఫెసిలిటేటర్. ఇప్పుడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో తీసుకోండి, అక్కడ లేదు ట్రైబల్ ఏరియాస్లో తీసుకోండి, అక్కడ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రాక్టికల్గా కష్టమైన పని. అందుకని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్ ఇది మన అకౌంట్స్ ఓపెన్ చేయించడాలు, పాస్బుక్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడాలు, వీళ్ళు మనీ ఇస్తే తీసుకెళ్ళి డిపాజిట్ చేయడం, ఇవన్నీ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు ఫర్ ద మొబైలైజేషన్ ఆఫ్ డిపాజిట్స్. ఆ పర్సన్ ఏమంటాం మనం? బిజినెస్ ఫెసిలిటేటర్ అంటాం. సో సప్లయర్ ఎవరు? బిజినెస్ ఫెసిలిటేటర్. రిసిపియంట్ ఎవరు? బ్యాంక్. హూ ఈజ్ లయబుల్ టు పే ద GST మా? బ్యాంక్. అండ్ రెండోది బిజినెస్ కరెస్పాండెంట్. బిజినెస్ కరెస్పాండెంట్ అంటేనమ్మా, ఒక బిజినెస్ ఫెసిలిటేటర్ ఏ పనులు అయితే చేస్తాడో అవన్నీ మనవాడు కూడా పెర్ఫామ్ చేయగలడు. కాకపోతే ఏమో అలాంగ్ విత్ ద మొబైలైజేషన్ ఆఫ్ డిపాజిట్స్ అప్ టు ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ 10,000 వరకు లోన్స్ కూడా ఇచ్చే అథారిటీ వాడికి ఉంటే వాడు బిజినెస్ కరెస్పాండెంట్ అవుతాడు. ఒక బిజినెస్ ఫెసిలిటేటర్ ఏవైతే పనులు చేస్తాడో అవన్నీ కూడా బిజినెస్ కరెస్పాండెంట్ చేస్తాడమ్మా. కాకపోతే ఇన్ ఎడిషన్ టు దట్ బిజినెస్ కరెస్పాండెంట్ అప్ టు ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ 10,000 వరకు వాడు లోన్ కూడా ఏం చేయగలడు? ప్రొవైడ్ చేయగలడు. వాడిని బిజినెస్ కరెస్పాండెంట్ అంటాం. మ్యాక్సిమం కేసెస్లో బిజినెస్ కరెస్పాండెంట్ ఆర్టిఫిషియల్ పర్సన్, అంటే పార్ట్నర్షిప్ ఫాము కంపెనీను ఏదో ఒకటి అవుతుంది. అంటే దాన్ని ఎవరో ఒక పర్సన్ కంపల్సరీగా ఏం చేయాలి? రిప్రజెంట్ చేయాలి. అందుకని సప్లయర్ ఎవరు? ఏజెంట్ అమ్మ. రిసిపియంట్ ఎవరు? బిజినెస్ కరెస్పాండెంట్. ఇన్ దట్ కేస్ FCM అప్లికబుల్లా RCM అప్లికబుల్లా? Definitely RCM is applicable. Who is liable to pay the GST ma? Recipient business correspondent is liable to pay the GST. Next one, security services ma. అంటే ఇప్పుడు మన బాడీ గార్డ్స్ కానివ్వండి, ATM సెక్యూరిటీ గార్డ్స్ కానీ, బౌన్సర్స్ కానీ వీళ్ళు పంపిస్తూ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ సర్వీసెస్. సప్లయర్ ఎనీ పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవరై ఉండాలమ్మా? రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. ఇన్ దోస్ కేసెస్ FCM అప్లికబుల్లా RCM అప్లికబుల్లా? RCM ఈజ్ అప్లికబుల్. ఏ సర్వీస్ మా? సెక్యూరిటీ సర్వీసెస్ లైక్ ATM సెక్యూరిటీ గార్డ్స్ కానీ, బాడీ గార్డ్స్ కానీ, బౌన్సర్స్ కానీ ఇలాంటివి. సప్లయర్ ఎవరై ఉండాలి? ఎనీ పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవరై ఉండాలమ్మా? అలాంటప్పుడు హూ ఈజ్ లయబుల్ టు పే ద GST? రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ లయబుల్ టు పే ద GST. And last one, examination point of view, renting of motor vehicle designed to carry the passengers. అంటే ప్యాసింజర్ వెహికల్స్ని మనం రెంట్కి ఇస్తే ఇక్కడ కూడా నీకు మళ్ళీ 2 ఆప్షన్లు వస్తున్నాయి. అంటే మొత్తం మీద మీరు నేర్చుకున్న పాయింట్స్లో 3 times మనకి ఈ పాయింట్ రిపీట్ అయింది. ఒకటి GTA దగ్గర ఇది ఆప్షనల్, 2 ఆథర్ టు ద పబ్లిషర్ దగ్గర ఆప్షనల్,
మళ్ళీ థర్డ్ కేస్ ఇక్కడ వచ్చిందమ్మా, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ డిజైన్డ్ టు క్యారీ ద ప్యాసింజర్స్, సప్లయర్ ఎనీ పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్, రిసిపియంట్ ఎవరై ఉండాలి, బాడీ కార్పొరేట్. ఇన్ దట్ కేస్ ఎఫ్సిఎంఆ ఆర్సిఎంఆ, ఆర్సిఎం ఈస్ అప్లికబుల్. కాకపోతే ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్సిఎం ఫాలో అవ్వాలి అనుకుంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా, 12%. ఆర్సిఎం ఫాలో అవ్వాలి అనుకుంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా, 5%. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అనేది మన సప్లయర్ ఇంటెన్షన్ మీద ఏమవుతుందమ్మా, డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వన్స్ రా మనకి జీటీఏ ఒకటి, లీగల్ సర్వీస్ అంటే ఫస్ట్ 9 అమ్మా, అంటే ఇక్కడ మారింది కదా ఆర్డర్, మన మెటీరియల్ ఆర్డర్ కాదు ఇది. ఓకే, జీటీఏ, లీగల్ సర్వీస్, ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, స్పాన్సర్షిప్, గవర్నమెంట్, డైరెక్టర్, తర్వాత ఆథర్ టు ద పబ్లిషర్, తర్వాత రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్. ఇది ఎక్కువ అంటే ఇవే అడుగుతారు నేను చెప్పట్లేదు, ఎక్కువ పాసిబిలిటీ ఉన్న ఏరియాస్ ఇవి. ఈ ఫస్ట్ ఫోకస్ పెట్టండి, టైం మిగిలితే రిమైనింగ్ చదువుకోండి. ఇది విత్ రెస్పెక్ట్ టు 9(3) మా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి 9(4) నామకే వాస్తే ఇగ్నోర్ చేయండి, నో నీడ్ టు రీడ్ దట్. నెక్స్ట్ వన్ వచ్చి 9(5). 9(5)లో మనకి అమెండ్మెంట్ వచ్చిందమ్మా, కాబట్టి అది ఇంపార్టెంట్. ఈ అటెంప్ట్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది మీ అటెంప్ట్లో. అంటే మన మెటీరియల్ ఇంకా అమెండ్మెంట్ రాలేదు, అమెండ్మెంట్ వీడియో సపరేట్గా మీకు రిలీజ్ చేస్తారు. అంటే నిన్నే మెటీరియల్ రెడీ అయింది అమెండ్మెంట్స్ది. సో పర్లేదు, అమెండ్మెంట్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, కంగారు పడవాకు, నేను ఉన్నా కదా, ఫైన్. సో మామూలుగా అయితే మీకు ఇన్ డీటెయిల్ అయితే అమెండ్మెంట్స్ వీడియో ఒకటి యూట్యూబ్లో పెడతారమ్మా, మేబీ ఒక 8 pages వస్తున్నట్టుంది. నేను అంటే ఇంకా సెట్టింగ్స్ అవ్వలేదురా నేను ప్రిపేర్ చేసినప్పటికీ. సో సెట్టింగ్స్ అంతా అయిన తర్వాత హార్డ్లో ఒక 8 pages, ఒక్క ఇదే కాదు అన్ని చాప్టర్స్ మీద కలిపి, ఐ మీన్ టు సే ఒక 8 pages దాకా వచ్చినట్టుంది. హార్డ్లీ ఒక 1 hour వస్తుందేమో అమెండ్మెంట్స్ అని, 1.5 hour. సో అది మీకు క్లాస్లో ప్లే చేస్తారు అనుకుంటా, ఒకసారి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు. కానీ బట్ అమెండ్మెంట్ ఏంటో చెప్తాను ఇక్కడ నేను. 9(5)లో వచ్చింది అమెండ్మెంట్, ఓకేనమ్మా. 9(5) కాబట్టి ఈసారి అడగడానికి పాసిబిలిటీ ఉన్న ఏరియా. సో 9(5) ఏ టాపిక్ అమ్మా అసలు? ఈసీఓ, ఈ కామర్స్, అవును, ఈ కామర్స్ ఆపరేటర్స్ ఈసీఓ అంటే. సరే, సో విత్ రెస్పెక్ట్ టు 9(5) మా మనకి ఈసీఓ కాన్సెప్ట్. వాట్ ఈస్ మెంట్ బై ద వర్డ్ ఈసీఓ మా? ఈసీఓ, ఓకే, ఈసీఓ ఈస్ ద అగ్రిగేటర్. ఈసీఓ అనేటువంటి పర్సన్ ఎవరమ్మా? అగ్రిగేటర్. He is neither the supplier nor the recipient, but brings both supplier and recipient onto a common platform. Supplier and recipient, అదే నోట్స్లో చార్ట్ రాయించాను మీతో, నేను గుర్తుందని అనుకుంటున్నాను. ఈసీఓకి సంబంధించి 9(5) చెప్పినప్పుడు రాశారా? రైట్, అదే చార్ట్, ఎస్. సో విత్ రెస్పెక్ట్ టు 9(5), ఈసీఓ అంటే ఎవరమ్మా? ఈసీఓ is neither the supplier nor the recipient, but brings both supplier and recipient onto a common platform by using either mobile application or website. ఒక మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ యూజ్ చేయడం ద్వారా వాళ్ళని ఒక కామన్ ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చే పర్సన్ మనం ఈసీఓ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. వాడు సెల్లర్ కాదు, బయ్యర్ కాదు, కానీ అటు సెల్లర్ని బయ్యర్ని ఇద్దరిని ఒక కామన్ ప్లాట్ఫామ్ కిందకి వచ్చేట్టుగా చేస్తారు. కాబట్టి ఏమంటారు అని మనం చెప్తామమ్మా? ఈ కామర్స్ ఆపరేటర్ ఈసీఓ అంటారు అని చెప్తాం. రైట్, ఆ తర్వాత వచ్చేసరికి మా సరే సార్, ఈసీఓలు అందరూ కూడా 9(5) కింద మనం నోటిఫై చేసామా? కాదమ్మా, నోటిఫైడ్ ఈసీఓ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే. ఈసీఓ ఆఫ్ ద గూడ్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ 9(5). ఈసీఓ ఆఫ్ సర్వీసెస్, సార్ అంటే అందరి ఈసీఓ ఆఫ్ సర్వీసెస్ ని కూడా 9(5) కింద నోటిఫై చేశారా? మనం క్లాస్ చెప్పుకున్న టైంలో 3 ఈసీఓస్ కవర్ అయ్యారు 9(5)లో. ఏ ఈసీఓస్ ఏమో 9(5) కింద మనకు కవర్ అయింది? ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, సెకండ్ వన్ హోటల్ అకామిడేషన్, థర్డ్ వన్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. మన క్లాస్ చెప్పుకున్న టైంలో 9(5) కింద కవర్ అయినటువంటి ఈసీఓస్ ఈ 3 కదమ్మా. ఎవరెవరు 9(5) కింద కవర్ అయింది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, సెకండ్ వన్ హోటల్ అకామిడేషన్, థర్డ్ వన్ వచ్చేసరికి మా హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఈ 3 మనకు వచ్చేసరికి కవర్ అయినాయి. ఓకేనమ్మా? ఎగ్జాంపుల్, హోటల్ అకామిడేషన్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? హోటల్ అకామిడేషన్కి వచ్చిన మేక్ మై ట్రిప్ కానీ ట్రివాగో కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ కింద అనుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, బౌన్స్ కానీ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్.
ఇక బౌన్స్ అని ఒకటి ఉందిలే, బౌన్స్ బ్యాక్ కాదు, బౌన్స్ ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా మూడోది ఏంటి, హౌస్ కీపింగ్ సర్వీసెస్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, అర్బన్ కంపెనీ. ఈ మూడిటితో పాటుగా కొత్తగా 4వ సర్వీస్ యాడ్ అయింది, రెస్టారెంట్ సర్వీస్, స్విగ్గీ జొమాటో. 9(5) కింద కవర్ అయినాయి, కొత్తగా యాడ్ అయినటువంటి పాయింట్ అమ్మా. మన క్లాస్ చెప్పుకున్నప్పుడు 3 పాయింట్సే ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, హోటల్ అకామిడేషన్, హౌస్ కీపింగ్. ఇప్పుడు ఆ మూడింటితో పాటుగా కొత్తగా యాడ్ అయినటువంటి 4వ పాయింట్ ఏంటమ్మా మనకి, రెస్టారెంట్ సర్వీసెస్. ఎవరైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటే గనక, అంటే రెస్టారెంట్లో ఫుడ్ డెలివరీ ఉంది కదా, ఇప్పుడు జొమాటో కానీ స్విగ్గీ కానీ వీళ్ళ ద్వారా సప్లై చేసే పని అయితే ఇప్పుడు ఆర్సీఎం ప్రకారం జిఎస్టీ పే చేయాల్సిన లయబిలిటీ ఎవరిది, జొమాటో స్విగ్గీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా యాడ్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి 9(5)లో. కాబట్టి ఈసారి 9(5) ఫోకస్లో ఉంది. మొన్నదాకా అమెండ్మెంట్ లేదు కాబట్టి దట్ ఈస్ ఓకే. ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ 3 సర్వీసులతో పాటుగా 4వ సర్వీస్ ఏంటమ్మా, రెస్టారెంట్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ ఈసీఓ and that ECO is liable to pay the GST. ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటోస్. కాబట్టి ఈసారి 9(5) కొంచెం ఫోకస్ పెట్టండి. ఇక నెక్స్ట్ వన్ మా సెక్షన్ 10 కాంపోజిషన్ స్కీమ్. ఓకే మా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా సెక్షన్ 10 కాంపోజిషన్ స్కీమ్. సో కాంపోజిషన్ స్కీమ్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి అమ్మా. కాంపోజిషన్ స్కీమ్ మనకు వచ్చేసరికి ఏమని చెప్తాం మనం, 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ 10(1), సెకండ్ వన్ ఈజ్ 10(2)A. మనకి 2 ఉంటాయమ్మా కాంపోజిషన్ స్కీమ్స్. ఒకటి వచ్చేసరికి ఏమో 10(1), రెండోది వచ్చేసరికి ఏమో 10(2)A. అంటే కాంపోజిషన్ స్కీమ్స్ ఇక్కడ 2 టైప్స్ కింద మనం డివైడ్ చేయొచ్చమ్మా. కాంపోజిషన్ స్కీమ్స్ ఏం చేస్తారు మన వాళ్ళు, సో కాంపోజిషన్ స్కీమ్స్ వచ్చేసరికి అమ్మా మనకి 2 టైప్స్లో ఉంటాయి వచ్చేసరికి. వన్ ఈజ్ 10(1), సెకండ్ వన్ ఈజ్ 10(2)A మా. వేరాస్ విత్ రెస్పెక్ట్ టు 10(1) అదేంటమ్మా, నార్మల్ కాంపోజిషన్ స్కీమ్. 10(2)A వచ్చేసరికి అమ్మా కన్సెషనల్ రేట్ స్కీమ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో 10(1) నార్మల్ కాంపోజిషన్ స్కీమ్, రెండోది వచ్చేసరికి అమ్మా 10(2)A కన్సెషనల్ రేట్ స్కీమ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. 10(1) నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ వచ్చేసరికి మా ఎవరికి ఇది అప్లికబుల్ అంటే గనక జనరల్లీ 10(1) ఈజ్ డిజైన్డ్ ఫర్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ ఓన్లీ. 10(1) ఈజ్ డిజైన్డ్ ఫర్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ ఓన్లీ. నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ ఎవరి కోసం మనం డిజైన్ చేసాం, సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ కోసం మాత్రమే. ఓకే సార్ మరి అంటే ఎవరైనా దీనికి ఎలిజిబుల్లా, లేదు దానికి ఏదైనా ఎలిజిబిలిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ ఓవర్ లిమిట్ ఏదైనా ఉందా? ఎస్ మా, 10(1)కి నువ్వు ఎలిజిబుల్ అవ్వాలి అంటే గనక, 10(1)కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే గనక ఏంటమ్మా పొజిషన్ మనకు వచ్చేసరికి 10(1)కి రిలవెంట్గా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ 1.5 crore కన్నా తక్కువగా ఉంటే కరెంట్ ఇయర్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1). ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.5 crore అయితే కరెంట్ ఇయర్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నార్మల్ కాంపోజిషన్ స్కీమ్. సార్ అదేవిధంగా కొన్ని స్టేట్స్లో అయితే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 crore ఎంత లిమిట్ మనకు అప్లై అవుతుందమ్మా, 75 lakhs. ఏ స్టేట్స్ అవి? నార్త్ ఈస్ట్ స్టేట్స్ లైక్ మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ ఉత్తరాఖండ్. ఒక 8 ఉన్నాయమ్మా. ఈ 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 crore లిమిట్ మనకి ఎంత అప్లై అవుతుంది అని మన వాడు చెప్తాడమ్మా, 75 lakhs లిమిట్ విల్ బి అప్లికబుల్. 75 lakhs లిమిట్ విల్ బి అప్లికబుల్. ఓకే మా. సార్ ఇప్పుడు ఓకే కరెంట్ ఇయర్లో కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కాదా అవునా అనేటువంటి పాయింట్, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ మీద డిపెండెంట్ అన్నారు కదా. మనం ఈ ఇయర్లోనే బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, మనం ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా? ఎలా చెప్తారు ఎలిజిబుల్ అని? ప్రిసీడింగ్ ఇయర్లో మన కంపెనీ ఉందా? లేదు అంటే మన టర్న్ ఓవర్ ఎంత? 0 అంటే లెస్ దాన్ 1.5 crore. అలాంటప్పుడు మనం ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా అమ్మా? ఎలిజిబుల్. దట్ ఈస్ ద పాయింట్. ఏ ఇయర్లో అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఆ ఇయర్లో మనం హ్యాపీగా కాంపోజిషన్ స్కీమ్కి ఏమవుతాం? ఎలిజిబుల్. ఓకే సార్ ఎలిజిబుల్ అన్నారు, బాగానే ఉంది. సార్ ఎలిజిబుల్ అయితే అసలు వాడికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? కాంపోజిషన్ స్కీమ్కి నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? చాలా లోయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేటువంటిది మనవాడు పే చేస్తాడు. సార్ ఎంత లోయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్? అమ్మా? మ్యానుఫ్యాక్చర్ అయితే గనక 1% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, ట్రేడర్ అయితే గనక 1% ఆఫ్ taxable turnover, restaurant అయితే గనక 5% ఆఫ్ taxable turnover, 5% ఆఫ్ aggregate turnover.
మ్యానుఫ్యాక్చర్ అయితే 1% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, ట్రేడర్ అయితే 1% ఆఫ్ టాక్సబుల్ టర్న్ ఓవర్, రెస్టారెంట్ అయితే కనుక 5% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. సార్ ఏదో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటున్నారు, టాక్సబుల్ టర్న్ ఓవర్ అంటున్నారు, అసలు ఏంటి అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే? ఈవెన్ 1.5 crore లిమిట్ నువ్వు కౌంట్ చేయాలి అన్న, ఈ 1% లేదా 5% అప్లై చేయాలి అన్న, ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేటువంటిది మనం చూడాలమ్మా. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే నెక్స్ట్ పేజ్లో ఉంది, మీరు తిప్పుకొని చూసుకోండి. సో విత్ రెస్పెక్ట్ టు దట్, ఇప్పుడు మళ్ళీ అటు ఇటు షఫిల్ చేయాలి దాన్ని నేను. సో విత్ రెస్పెక్ట్ టు అగ్రిగేట్ టర్న్ ఓవర్, all taxable supplies, exempted supplies, exports, interstate supplies, minus GST, minus RCM purchases చేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటారు అని చెప్తామమ్మా మనం? అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఆల్ taxable supplies, exempted supplies, exports plus interstate supplies minus GST minus RCM purchases చేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటారు అని మనం చెప్తామమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటారు అని చెప్తాం. ఏమంటారని చెప్తాం? అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crore కన్నా తక్కువగా ఉంటే ప్రిసీడింగ్ ఇయర్ది కరెంట్ ఇయర్లో మనం ఏమవుతామమ్మా? ఎలిజిబుల్. సార్ ఇప్పుడు ఈ 1% మ్యానుఫ్యాక్చరర్ అయితే దేని మీద కడతాడు? అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద. అదే ట్రేడర్ అయితే 1% టాక్సబుల్ టర్న్ ఓవర్ మీద కడతాడు. అది డిఫరెన్స్. అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఫస్ట్ వర్డ్ టాక్సబుల్ సప్లైస్ అని ఉంది కదా, మన ట్రేడర్ అయితే ఆ 1% టాక్సబుల్ సప్లైస్ మీద కడతాడు. అదే మ్యానుఫ్యాక్చరర్ అనుకోండమ్మా, టోటల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ మీద ఏం చేస్తాడమ్మా? 1% కడతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మ్యానుఫ్యాక్చరర్ 1% ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, ట్రేడర్ 1% ఆఫ్ టాక్సబుల్ టర్న్ ఓవర్ మీద ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ కడతారు. అండ్ సార్ మనం ఇందాక అనుకున్నాం ఏమని అంటే 10(1) నార్మల్ కాంపోజిషన్ స్కీమ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అన్నాం. సార్ ఎక్సెప్షన్ ఏదైనా ఉందా దీనికి? ఎస్, ద వన్ అండ్ ఓన్లీ సర్వీస్ దట్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కాంపోజిషన్ స్కీమ్ విల్ బి రెస్టారెంట్ సర్వీస్. జనరల్లీ 10(1) ఎవరి కోసం డిజైన్ చేశారమ్మా? సప్లయర్ ఆఫ్ ద గూడ్స్. ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఎవరు దీనికి ఎలిజిబుల్? రెస్టారెంట్ సర్వీస్. సార్ రెస్టారెంట్ సర్వీస్ ఒక్కడే ఎలిజిబుల్ అన్నారు, బానే ఉంది. మరి 10(1) సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ కోసం అన్నారు, అది బానే ఉంది. సప్లయర్ ఆఫ్ ద గూడ్స్తో పాటుగా అలాంగ్ విత్ సప్లై ఆఫ్ ద గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీస్ ఏమన్నా మనం చేయొచ్చా? అప్పుడేమన్నా ఎలిజిబుల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? ఎస్ మా. ఎంత సర్వీస్ చేస్తే నువ్వు ఎలిజిబుల్ అవ్వచ్చు? అప్ టు ద స్పెసిఫైడ్ లిమిట్. ఎంత స్పెసిఫైడ్ లిమిట్? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakhs విచ్ ఆర్ ఈస్ హయ్యర్. ఆ లిమిట్ వరకు నువ్వు సప్లై ఆఫ్ సర్వీస్ చేసిన ఏమవుతారు అని చెప్తావమ్మా? ఎలిజిబుల్. విచ్ ఆర్ ఈస్ హయ్యర్. అది మనం అనుకున్న పాయింట్ అమ్మా. ఓకే, అలాంగ్ విత్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఎంతవరకు మనం సప్లై ఆఫ్ సర్వీస్ చేయొచ్చమ్మా? అప్ టు ద స్పెసిఫైడ్ లిమిట్. ఏంటా స్పెసిఫైడ్ లిమిట్? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్, అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది మెటీరియల్లో. సో అప్ టు ద స్పెసిఫైడ్ లిమిట్ వరకు సప్లై ఆఫ్ సర్వీస్ మనం చేయొచ్చు అన్నాం. ఏంటో సర్వీస్ చేయడానికి పాయింట్ అమ్మా? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakhs విచ్ ఆర్ ఈస్ హయ్యర్. ఆ లిమిట్ వరకు సప్లై ఆఫ్ సర్వీస్ మనం చేయొచ్చు. ఓకే సార్, ఆ లిమిట్ దాటింది అనుకోండి సార్, అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కాంపోజిషన్ స్కీమ్. ఓకే సార్, అంటే ఏ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా ఏ పీపుల్ అయినా కానీ కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్లా? కాదమ్మా, కొంతమంది ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ వన్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. ఏంటో నోటిఫైడ్ గూడ్స్? కంగారు పడవకండి, అంటే మీకు సపరేట్గా నేను సింప్లిఫై చేసి ఇచ్చాను, బట్ మీకు ఇక్కడ కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి కాబట్టి అవి చెప్పడం కోసం. అలాంగ్ విత్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్తో పాటుగా ఇవి కూడా కొత్తగా యాడ్ అయినాయి అమ్మ నెగిటివ్ లిస్ట్లో. ఇప్పుడు మీరు చెప్పారు కదా లిస్ట్, నాకు ఏమేం చెప్పారు? ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనడానికి లిస్ట్ చెప్పారా? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ వాటర్. ఇవే కదా మీరు నాకు చెప్పినవి. ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ వాటర్. వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్ అమ్మా? నాట్ ఎలిజిబుల్. అలాంగ్ విత్ దట్ వీళ్ళు కూడా ఇప్పుడు నాట్ ఎలిజిబుల్. ఏంటమ్మా? ఫ్లై యాష్ బ్రిక్స్ కానీ, ఆ తర్వాత బిల్డింగ్కి సంబంధించినవి విత్ అగ్రిగేట్ విత్ 90% ఆర్ మోర్ ఫ్లై యాష్ కంటెంట్ కానివ్వండి. తర్వాత మన బ్రిక్స్కి సంబంధించి సింపుల్గా చెప్పాలి అంటేనమ్మా, మన భాషలో పెంకులు, ఇటుకలు, అంతే కదా వాడు చెప్పింది. ఇంగ్లీష్ పీస్లో చెప్పాడు అది. కాకపోతే పక్కన ఇమేజెస్ కూడా ఇచ్చారు చూడండి. ఫ్లై యాష్ అంటే వీటిని ఏమంటారు? సిమెంట్ బ్రిక్స్ అంటున్నాం మనం వీటిని. ఆ సిమెంట్ బ్రిక్స్ కానివ్వండి, లేదు మన నార్మల్ ఈ ఇటుక బ్రిక్స్ వాటి కానివ్వండి,
లేదు మన తర్వాత వచ్చేసరికి ఏంట్రా మన పెంకులు కానివ్వండి, అవే కదరా రూఫింగ్ టైల్స్ అంటే ఇంగ్లీష్ పీస్లో. సో వీటికి సంబంధించిన సింపుల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని మన వాళ్ళు ఏం చేశారమ్మా నెగిటివ్ లిస్ట్లో పెట్టారు. సో విత్ రెస్పెక్ట్ టు ఫ్లై యాష్ బ్రిక్స్ కానివ్వండి, లేదు బిల్డింగ్ బ్రిక్స్ కానివ్వండి, రూఫింగ్ టైల్స్ కానివ్వండి, మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కనుక పొజిషన్ ఏంటమ్మా సిమెంట్ బ్రిక్స్ కానివ్వండి, నార్మల్ బ్రిక్స్ కానివ్వండి, లేదు మన రూఫింగ్ టైల్స్ అంటే మన ఇంటికి వాడే పెంకులు కానివ్వండి, ఈ మూడు కూడా ఇప్పుడు నెగిటివ్ లిస్ట్లో ఉన్నాయమ్మా. ఈ మూడు కూడా మనకి దేనిలో ఉన్నాయమ్మా నెగిటివ్ లిస్ట్లో ఉన్నాయి. మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా దీస్ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. వీళ్ళు కూడా కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అమ్మా నాట్ ఎలిజిబుల్ అలాంగ్ విత్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో అండ్ ఏరేటెడ్ వాటర్. ఓకే మా. ఇక నెక్స్ట్ వన్ వీళ్ళు కాకుండా ఈ ఒక పాయింట్ అమెండ్మెంట్ వచ్చింది అక్కడ అంతే. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా సెకండ్ వన్ సిటిపి అండ్ ఎన్ఆర్డిపి ఆర్ నాట్ ఎలిజిబుల్. సిటిపి అండ్ ఎన్ఆర్డిపి ఎందుకని ఎలిజిబుల్ కాదమ్మా? సో వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ సిటిపి? క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరమ్మా? ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండి రిమైనింగ్ స్టేట్స్ నుంచి అకేషనల్గా సప్లై చేసే పని అయితే ఆ పర్సన్ ఏమంటారు అని చెప్తామమ్మా మనం సిడిపి అంటారు అని చెప్తాం. ఆ పర్సన్ ఏమంటారు అని చెప్తాం మనం సిడిపి. ఎన్ఆర్డిపి అంటారమ్మా ఫారినర్ హూ ఈస్ మేకింగ్ అకేషనల్ సప్లైస్ ఇన్ ఇండియా. సార్ వీళ్ళు ఎందుకని ఎలిజిబుల్ కాదు సార్? వీళ్ళు చేసేదే చాలా షార్ట్ స్పాన్ బిజినెస్. మళ్ళీ వీళ్ళ కాంపోజిషన్ స్కీమ్ అప్లై చేస్తే ప్రాక్టికల్గా డిఫికల్ట్ టాస్క్ కాబట్టి, అంటే గవర్నమెంట్కి రెవెన్యూ రాదు కాబట్టి సిటిపి అండ్ ఎన్ఆర్డిపి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్. అండ్ సప్లయర్ మేకింగ్ నాన్ టాక్సబుల్ సప్లైస్. నాన్ టాక్సబుల్ సప్లైస్ చేసేవాళ్ళు ఎందుకని ఎలిజిబుల్ కాదమ్మా? ఇక్కడ మీకు పాయింట్ చెప్పాను నేను అప్పట్లో, ఒక స్లోగన్ అనుకుందాం మనం. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్ గో ఫర్ ఆల్ ఆర్ గో ఫర్ నన్. తీసుకుంటే అన్ని యూనిట్స్ కి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి, లేదా అన్ని యూనిట్స్ కి మనం నార్మల్ స్కీమ్ తీసుకోవాలి. అంతేకాని ఒకదానికి కాంపోజిషన్ రెండో దానికి నార్మల్ మనం తీసుకోవడానికి పాసిబుల్ అమ్మా? నాట్ పాసిబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్సన్ హూ ఈస్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే ఇంటర్ స్టేట్ సేల్స్ ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అప్పుడు కూడా కాంపోజిషన్ స్కీమ్కి ఏంటమ్మా నాట్ ఎలిజిబుల్. అట్లానే ద పర్సన్స్ హూ ఈస్ సప్లైయింగ్ త్రూ ఈసీఓ అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లో కనుక నువ్వు రిజిస్టర్ అయితే దెన్ ఆల్సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కాంపోజిషన్ స్కీమ్. ఇవి మేజర్ పాయింట్స్ మనం ఇన్ఎలిజిబుల్ పర్సన్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవమ్మా. వీటిలో కాకపోతే కాంపోజిషన్ స్కీమ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటేనమ్మా మనకి వీళ్ళు కాంపోజిషన్ సప్లయర్ మన రిసిపియంట్ దగ్గర నుంచి ట్యాక్స్ని ఏం చేయకూడదమ్మా కలెక్ట్ చేయకూడదు. ఇన్ ద సేమ్ వే హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, సో ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐడిసి ఆల్సో. అంటే కాంపోజిషన్ సప్లయర్ ఏం చేయడానికి పాసిబిలిటీ లేదమ్మా, వాడు ట్యాక్స్ని రిసిపియంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు. ఇన్ ద సేమ్ వే కాంపోజిషన్ సప్లయర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐడిసి ఆల్సో. అది పాయింట్. ఇక రెండో కాంపోజిషన్ స్కీమ్ ఏం చెప్పాను నేను 10(2)A అన్నాను. 10(2)A ఎవరి కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్ అమ్మా? కన్సెషనల్ రేట్ స్కీమ్ అంటారు దీన్ని. ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ కోసమైనా, లేదు ఎవరైతే నార్మల్ కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కారో వాళ్ళైనా ఇక్కడ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దోస్ పీపుల్ కెన్ ఆల్సో బి ఎలిజిబుల్. సో 10(2)A ఏంటమ్మా కన్సెషనల్ రేట్ స్కీమ్. ఈ కన్సెషనల్ రేట్ స్కీమ్ ఎవరి కోసం డిజైన్ చేశారు? ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్. దాంతో పాటుగా ఎవరైనా 10(1)కి ఎలిజిబుల్ కాకపోతే ఇఫ్ ఎట్ ఆల్ దే సాటిస్ఫైస్ ద కండిషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ 10(2)A వాళ్ళు కూడా ఏమవచ్చమ్మా ఎలిజిబుల్. సార్ మరి 10(2)A ప్రకారం ఎలిజిబిలిటీ టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువ ఉంటే కరెంట్ ఇయర్లో ఈ కెన్ బి ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ రేట్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువ ఉంటే కరెంట్ ఇయర్లో దేనికి ఎలిజిబుల్ అవుతారమ్మా 10(2)Aకి దే కెన్ బి ఎలిజిబుల్. సార్ ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఇక్కడ కాంపోజిషన్ రేట్ ఎంత అప్లై అవుతుంది సార్? 6%. అంటే 3% CGST అండ్ 3% SGST విల్ బి అప్లికబుల్. సార్ కరెంట్ ఇయర్లో ఎప్పటి వరకు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయి? అప్ టు ద లిమిట్ ఆఫ్ దోస్ టర్న్ ఓవర్స్ ఉంది. అంటే 10(1) అనుకోండి కరెంట్ ఇయర్లో అప్ టు 1.5 crore వరకు. 10(2)A అనుకోండి కరెంట్ ఇయర్లో అప్ టు 50 lakhs వరకు ఏ రేట్స్ అప్లై అవుతాయమ్మా కాంపోజిషన్ రేట్స్. ఆ లిమిట్ దాటితే సార్
అక్కడి నుంచి ఏ రేట్స్ అప్లై అవుతాయమ్మా మనకి? నార్మల్ రేట్స్ విల్ బి అప్లికబుల్. దట్ ఈస్ ద పాయింట్. కరెంట్ ఇయర్లో ఎంతవరకు కాంపోజిషన్ రేట్స్ అప్లై అవుతాయి అంటే అప్ టు ద స్పెసిఫైడ్ లిమిట్. ఎంత లిమిట్? 10(1)లోనేమో కరెంట్ ఇయర్లో అప్ టు 1.5 crore, కన్సెషనల్ రేట్ స్కీమ్లో అయితేనేమో అప్ టు ఎంతమా 50 lakhs వరకు ఇవి అప్లై అవుతాయి అని చెప్పాం. దట్ ఈస్ ద పాయింట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ ఇప్పుడు ఈ కన్సెషనల్ రేట్ స్కీమ్లో ఉన్నటువంటి పర్సన్ అయినా, కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నటువంటి పర్సన్స్ అయినా రిటర్న్స్ ఏమన్నా ఫైల్ చేయాలా, ట్యాక్స్ ఏమన్నా పే చేయాలా? ఎస్ మా. ఎలా పే చేయాలి ట్యాక్స్? క్వార్టర్లీ పే చేయాలి. ఆ ట్యాక్స్ పే చేసిన తర్వాత వాడు ఫైల్ చేయాల్సిన రిటర్న్ని మనం ఏమంటాం? CMP 08 అంటాం. క్వార్టర్లీ బేసిస్ మీద ఫైల్ చేస్తారు. తర్వాత ఇయర్లీ కూడా వాళ్ళు 2 రిటర్న్స్ వేయాలి. ఒకటి GSTR 4 ఒకటి వేయాలి, దాంతోపాటుగా GSTR 9A ఒకటి. ఇవి మనం అనుకున్నటువంటి మేజర్ పాయింట్స్ అమ్మా. రిమైనింగ్ అంతా స్క్రాప్ రా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్ ఏరియాస్ వరకు చూద్దాం. డినైల్ ఇది పాయింట్, దట్ ఈస్ ఓకే. ఇవన్నీ కంపారిజన్స్, దట్స్ ఇట్ మా. ఇది మేజర్ టాపిక్ విత్ రెస్పెక్ట్ టు కాంపోజిషన్స్కి మనం ఫోకస్ పెట్టాల్సింది. ఆఫ్టర్ కాంపోజిషన్స్కి మనం చూడాల్సింది మా చాప్టర్ నెంబర్ 4 ఎగ్జామ్షన్స్. సో నెక్స్ట్ అమ్మా చాప్టర్ నెంబర్ 4 వచ్చేసరికి మనకి ఎగ్జామ్షన్స్. విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్షన్స్ మనకి సిలబస్లో ఉన్నది ఎగ్జామ్షన్స్ ఇన్ రిలేషన్ టు సర్వీసెస్ మాత్రమే. ఎగ్జామ్షన్స్ ఇన్ రిలేషన్ టు గూడ్స్ మనకి సిలబస్లో లేదమ్మా. విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్షన్స్ ఫస్ట్ ఎగ్జామ్షన్ మనం నేర్చుకోవాల్సింది హెల్త్ కేర్ సర్వీసెస్ మా. విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్ సర్వీసెస్ మనకి పొజిషన్ ఏంటి? ఎవరు ప్రొవైడ్ చేసే వాటిని హెల్త్ కేర్ సర్వీసెస్ అంటారు అని చెప్తాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ, పారామెడిక్స్ కానీ. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటేనమ్మా హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ. ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటేనమ్మా ఒక ఇండియన్ డాక్టర్కి ఉండాల్సినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నా కానీ ఒక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేకపోతే గనక వాళ్ళని ఏమంటామమ్మా అంటే ఫారిన్ డాక్టర్స్ అనమాట వాళ్ళు. కానీ పారామెడిక్స్ అంటేనమ్మా ప్రీ హాస్పిటలైజేషన్ ఆర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పీపుల్. అంటే ఇప్పుడు ప్రీ హాస్పిటలైజేషన్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తారు కదా వాళ్ళు కానీ, నర్సెస్ కానివ్వండి. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఫిజియోథెరపిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా దేని కిందకు వస్తారమ్మా? పారామెడిక్స్. వీళ్ళు చేసే సర్వీసెస్ దేని కిందకు వస్తాయమ్మా? హెల్త్ కేర్ సర్వీసెస్. సార్ అంటే హెల్త్ కేర్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేసినా అది ఎగ్జామ్టెడా? కాదమ్మా. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయితేనే అది ఎగ్జామ్టెడ్. అంటే ఇంగ్లీష్ కానివ్వండి, హోమియో కానీ, ఆయుర్వేద, సిద్ధ, యునాని, యోగా, న్యాచురోపతి ఇలాంటి వాటి వరకు గవర్నమెంట్ రికగ్నిషన్ ఉందమ్మా. అలా గవర్నమెంట్ రికగ్నిషన్ ఉన్నవైతే గనక ఎగ్జామ్టెడ్. సార్ గవర్నమెంట్ రికగ్నిషన్ లేనివి కూడా ఉన్నాయా మనకి? ఎస్ మా. ఏంటి గవర్నమెంట్ రికగ్నిషన్ లేనివి మనకు వచ్చేసరికి? ఏంటమ్మా వచ్చేసరికి అక్కడ ఆక్యుపంక్చర్, సూదులతో గుచ్చడం అని చెప్పాను నేను, బ్యాక్ పెయిన్కి యూజ్ చేస్తారని చెప్పాను. ప్రాణిక్ హీలింగ్ ట్రీట్మెంట్, తర్వాత కలర్ థెరపీ అనుకున్నాం, రుద్రాక్ష థెరపీ అనుకున్నాం, జెమ్ స్టోన్ థెరపీ అనుకున్నాం, యూరిన్ థెరపీ చెప్పాను, గోమూత్రం. సో ఇలాంటివన్నీ మనం నెంబర్ ఆఫ్ అనుకున్నాం ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి. వీటన్నిటికీ అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పా ఆ టైంలో కరోనా పేరేంటి ఆనందయ్య మెడిసిన్ అనుకున్నప్పుడు మనం ఎస్ గవర్నమెంట్ రికగ్నిషన్ లేదు కదా, ఇవన్నీ కూడా అవి ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? డెఫినెట్లీ అవన్నీ కూడా ట్యాక్సబుల్. సార్ మరి కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఉంది కదా, అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అయితేనేమో ఎగ్జామ్టెడ్ అన్నా, ఫర్ ద సేక్ ఆఫ్ బ్యూటిఫికేషన్ అయితే గనక ట్యాక్సబుల్ అని చెప్పాను. అంటేనమ్మా సపోజ్ ఇప్పుడు మూవీ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ ఫర్ ద సేక్ ఆఫ్ బ్యూటిఫికేషన్ కాబట్టి ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా అమ్మా? ట్యాక్సబుల్. అలా కాకుండా యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మన ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అప్పట్లో, ఎవడో మూవీ ఎగ్జాంపుల్ అనుకున్నట్టున్నాం మనం ఆ రోజు క్లాస్లో. ఎట్ ద టైం అంటే మన అల్లు అర్జున్ ని రామ్ చరణ్ కింద కన్వర్ట్ చేస్తారు ఆ మూవీలో, అవునా కాదా? యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. ఇన్ దట్ కేస్ డాక్టర్ జయసుధా ఈస్ నాట్ లయబుల్ టు పే ద GST, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. డాక్టర్ రాముడే కదా మూవీలో, జయసుధే కదా. సో ఎందుకనమ్మా? యాజ్ అ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆ కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ మీద వీఆర్ నాట్ లయబుల్ టు పే ఎనీ GST అనుకున్నాం. సార్ మరి హాస్పిటల్లో రూమ్స్ ఉంటాయి కదా, మరి ఆ రూమ్ రెంట్ అనేటువంటిది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ఎగ్జామ్టెడ్ మా. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఏంటమ్మా 5,000 కదా, అది 5,000 బిలో అయితే కనుక ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ దట్ అయితే 5% అనుకుంటా ఐ థింక్ ట్యాక్స్ రేట్ ట్యాక్సబుల్.
ఆ తర్వాత సార్ మరి పేషెంట్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? పేషెంట్కి పెట్టే ఫుడ్ వరకు ఎగ్జామ్టెడ్. పక్కన అటెండెంట్స్ కానివ్వండి, విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చి మన యాపిల్స్ తింటూ ఉంటారు హాస్పిటల్లో, వాళ్ళకి పెట్టే ఫుడ్ కానివ్వండి, అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా అమ్మా? డెఫినెట్లీ ట్యాక్సబుల్. అట్లానే అంబులెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా అమ్మా? ఎగ్జామ్టెడ్. అట్లానే నెక్స్ట్ వన్, వెటర్నరీ డాక్టర్స్ కానీ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడ్. వెటర్నరీ డాక్టర్స్ కానీ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడ్ మా. అట్లానే కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సర్వీసెస్, కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అంటే ఏం లేదమ్మా, సరదాగా మనకి యాక్సిడెంట్ అయింది, సీరియస్గా హాస్పిటల్లో పడేశారు, అప్పుడు చిన్న చిన్న ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసినా, లేదు ఏదైనా సర్జరీ ఏదైనా చేయాల్సి వచ్చినా, ఇంజెక్షన్స్, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా, అక్కడ జరిగినటువంటి యూజ్ చేసినటువంటి ఐటమ్స్ని తిరిగి మళ్ళీ మనం రీసైక్లింగ్ చేసేటువంటి పని అయితే దాన్ని కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రీసైక్లింగ్ సర్వీసెస్ అంటారు. అవి ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మా? ఎగ్జామ్టెడ్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ద జిఎస్టీ. అట్లానే స్టెమ్ సెల్స్, బేబీ మదర్ లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడానికి బేబీకి మదర్కి మధ్య కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది అంట. బయటకు వచ్చిన తర్వాత దాన్ని -190 degrees సెంటిగ్రేడ్ దగ్గర ప్రిజర్వ్ చేస్తారు. ఎందుకని అంటే ఫ్యూచర్లో జెనెటిక్ డిసీజెస్ ఏదైనా వస్తాయి గనక దీన్ని, ఆ స్టెమ్ సెల్స్ని ఏ పర్సన్ అయితే జెనెటిక్ డిసీజ్ సఫర్ అవుతున్నాడో ఆ పర్సన్ బాడీలోకి ఏం చేస్తారమ్మా? ఇంజెక్ట్ చేస్తారు. అందుకోసం ఆ స్టెమ్ సెల్ స్టోరేజ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్టెడ్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ద జిఎస్టీ. సరే కానీ ఫైన్ మా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మా చారిటబుల్ ట్రస్ట్. ఒక చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి చారిటబుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ మా. చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి అన్ని యాక్టివిటీస్ కాదమ్మా, ఒక చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి చారిటబుల్ యాక్టివిటీస్. సార్ ట్రస్ట్ చారిటబుల్ యాక్టివిటీస్ కాకుండా ఇంకేం యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియస్ ట్రస్ట్ ఉందమ్మా, అంటే ఇప్పుడు మన పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు శ్రీశైలం అలా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన ఉంటాయి. అక్కడ సో కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఏం చేయాలని చెప్తామమ్మా, అక్కడ మనం ఉండాలంటాం. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా దానికి సంబంధించి? డెఫినెట్లీ వాడు ఒక రిలీజియస్ ప్లేస్కి సంబంధించి రూమ్ రెంట్కి ఇస్తున్నట్టేగా మనకి. అంటే ట్రస్ట్ అక్కడ మెయిన్ బిజినెస్ చారిటబుల్ యాక్టివిటీ కాదుగా, రెంట్కి ఇవ్వడం అయింది. అలాంటప్పుడు అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మా? ట్యాక్సబుల్. ఒక ట్రస్ట్ చేసేటువంటి చారిటబుల్ యాక్టివిటీస్ మాత్రమే ఎగ్జామ్టెడ్ మా. రిమైనింగ్ యాక్టివిటీస్ ఆర్ ట్యాక్సబుల్. ఇన్ ద సేమ్ వే ఒక రిలీజియస్ సెరమనీని కండక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్టెడ్ మా. అంటే ఇందాక అనుకుందాం ఒకటి జీవితం బుగ్గిపాలు అవుతుంది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అలా ఒకటి జీవితం బుగ్గిపాలు చేసే ప్రాసెస్, ఒక రిలీజియస్ సెరమనీని మనం కండక్ట్ చేసే ప్రాసెస్ వరకు ఏమవుతుందమ్మా? అది ఎగ్జామ్టెడ్. సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడి జీవితం బుగ్గిపాలు అవడాన్ని కళ్ళారా చూద్దామని చెప్పి పెళ్లి బస్ చేసుకొని వెళ్తారు, ట్యాక్సబుల్. వాడి జీవితం బుగ్గిపాలు అవడం అందరికీ తెలియాలి కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్ పంచుతాం, అది కూడా ట్యాక్సబుల్. జీవితంలో చివరి వెలుగులు కాబట్టి వాడి మ్యారేజ్కి లైటింగ్ పెడతారు, అది కూడా ట్యాక్సబుల్. జీవితంలో చివరిసారి టేస్టీ ఫుడ్ తింటాడు కాబట్టి క్యాటరింగ్ ఇస్తాం, అది కూడా ట్యాక్సబుల్. జీవితంలో చివరిసారి చిరునవ్వు నవ్వుతాడు కాబట్టి ఫోటోలు వీడియోలు తీస్తాం, అది కూడా ట్యాక్సబుల్. సార్ మరి ఎగ్జంప్షన్ ఇచ్చేది దేనికి సార్? ఓన్లీ బుగ్గిపాలు చేసే ప్రాసెస్ వరకు ఎగ్జామ్టెడ్ మా. అంటే ఇప్పుడు మందాల్లో అయితే పురోహితుడు, చర్చ్లో అయితే ఫాదర్, మసీదులో అయితే గనక మౌల్వా అనుకుంటా, ఐ థింక్ సో. వాళ్ళ మత పెద్దలు ఉంటారు, మౌల్వా ఆర్ సంథింగ్, మౌలానా అనుకుంటా సంథింగ్. సో వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ వరకు ఏమవుతాయమ్మా? ఎగ్జామ్టెడ్. మౌల్వానేనమ్మా నేమ్ అది అయింది, మౌలానా అంతేనమ్మా పేరు అదేనా? ఫైన్. సో వాళ్ళు కండక్ట్ చేసే ప్రాసెస్ వరకు ఏంటమ్మా? ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ గంగాహారతి ఆ ప్రాసెస్ కూడా ఏమవుతుందమ్మా మనకి? ఎగ్జామ్టెడ్. అట్లానే ఒక రిలీజియస్ ప్లేస్కి సంబంధించిన రూమ్స్ని మనం రెంట్కి ఇచ్చేటువంటి పని అయితే ఇది మన టీటీడీ అనుకుందాం. సో ఆ టీటీడీ రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి రూమ్ రెంట్ అనేటువంటిది పర్ డే <1000 అయితే గనక ఎగ్జామ్టెడ్ మా. అట్లానే ఒక రిలీజియస్ ప్లేస్కి లింకప్గా కళ్యాణ మండపాలు ఉన్నప్పుడు కళ్యాణ మండపం రెంట్ అనేటువంటిది పర్ డే <10,000 అయినా ఎగ్జామ్టెడ్. షాప్స్ ఏదైనా ఒక రిలీజియస్ ప్లేస్కి లింకప్గా ఉన్నప్పుడు పర్ మంత్ రెంట్ అనేటువంటిది <10,000 అయినా కానీ ఏమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. రైట్, ఓకేనామ్మా?
రిలీజియస్ ప్లేస్కి సంబంధించిన రూమ్స్ అయితే కనుక రెంట్ ఏంటమ్మా, లెస్ దాన్ 1000 అయినా ఎగ్జామ్టెడ్. అదే మనకు వచ్చేసరికి మా కళ్యాణ మండపాలు అయితే లెస్ దాన్ 10,000 అయినా ఎగ్జామ్టెడ్. అదే షాప్స్ అయితే కనుక లెస్ దాన్ 10,000 పర్ మంత్ అయితే ఏంటమ్మా, ఎగ్జామ్టెడ్. ఇక నెక్స్ట్ వన్. సో మానస్ సరోవర్ యాత్ర అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ రిలేషన్ టు మానస్ సరోవర్ అంటే మానస్ సరోవర్ యాత్ర ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేసేది, ప్రాసెస్ అంతా కూడా చేసేది ఎవరమ్మా, ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్. సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ రిలేషన్ టు పిలిగ్రిమేజ్ ఆఫ్ మానస్ సరోవర్ ఇస్ ఎగ్జామ్డ్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అట్లానే మక్కా మదీనా. సో హిందూ కమ్యూనిటీలో లైఫ్లో ఒక్కసారన్నా కాశీ విజిట్ చేయాలి అనే బిలీఫ్ ఎలా అయితే ఉంటుందో, ముస్లిం కమ్యూనిటీలో లైఫ్లో ఒక్కసారన్నా మక్కా విజిట్ చేయాలి అనేటువంటిది వాళ్ళల్లో ఉండేటువంటిది. కాకపోతే అది ఎక్స్పెన్సివ్ వన్. వీళ్ళల్లో హజ్ కమిటీ అని చెప్పి కొన్ని కమిటీస్ ఉంటాయి అమ్మ. ఈ హజ్ కమిటీస్ ఏం చేస్తాయంటే వాళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఏం చేస్తున్నామో ఆ లిస్ట్ని గవర్నమెంట్కి పంపిస్తుంది. గవర్నమెంట్ లాటరీ బేసిస్ మీద వీళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మక్కాకి వెళ్ళడానికి ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు ఒక 1 lakh ఖర్చు అవుతుంది అనుకోండి, ఒక 14-15 గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ ఆ పర్సన్ పెట్టుకుని వెళ్ళొస్తాడు. ఇక్కడ హజ్ కమిటీ ఏ యాక్టివిటీస్ అయితే చేస్తుందో అది సర్వీస్ మోటివా కాదమ్మా, ఎస్, అలాంటప్పుడు ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్, అది ఎగ్జామ్టెడ్. అట్లని రిక్రియేషనల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏమవుతాయని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్టెడ్. The coaching or training in relation to recreational activities like sports కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ అవి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా, ఎగ్జామ్టెడ్. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ ఇన్ అసోసియేషన్ విత్ ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్ ఎగ్జామ్టెడ్. సార్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అమ్మా. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, సో లేదు సెల్ ఫోన్ రిపేర్, టీవీ రిపేరు, వీళ్ళకైతే బొట్లలు కూడా ఇట్లాంటి చదువు రాకపోతే వాళ్ళందరి కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. వాటిని డెవలప్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటివి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. వాటిని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, ఎస్ఎస్సి సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి సర్వీస్ మోటివ్ కాబట్టి అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా మనకి, ఎగ్జామ్టెడ్. అలాంటి వాటిల్లో మోస్ట్ పాపులర్ స్కీమ్ డిడియు జీకేవై, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన. ఇలాంటి స్కీమ్స్ డెఫినెట్గా ఏమవుతాయని చెప్పానమ్మా, ఎగ్జామ్టెడ్. అట్లాని న్యూస్ కలెక్షన్ ఏజెన్సీస్ లైక్ పిటిఐ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా సర్వీస్ మోటివ్తో రన్ అయ్యేటువంటివమ్మా. ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడెడ్ బై న్యూస్ కలెక్షన్ ఏజెన్సీస్ లైక్ పిటిఐ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎగ్జామ్ట్ ఆర్ ట్యాక్సబుల్. డెఫినెట్లీ ఏమవుతాయమ్మా, ఎగ్జామ్ట్. అట్లానే హోటల్ రూమ్స్ అమ్మా. హోటల్ రూమ్ అనేటువంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయితే ఎగ్జామ్టెడ్. ఇందాక రిలీజియస్ ప్లేస్ అయితే ఏమని చెప్పాను, లెస్ దెన్ 1000 అయితే ఎగ్జామ్టెడ్ రిలీజియస్ ప్లేస్. అదే హోటల్ రూమ్ అనుకోండి అమ్మా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అయితే ఎగ్జామ్టెడ్. డిఫరెన్స్ ఉందిరా, అక్కడ 999 వరకు ఎగ్జామ్టెడ్, అది ఇక్కడ వచ్చేసరికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వరకు 1000 వరకు ఏంటమ్మా, ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్, కొన్ని రకాల స్పెసిఫైడ్ జనరల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అయినా, అంటే వాడు అలా విసిగిస్తాడని ఇన్సూరెన్స్కి సింబల్గా అలా అనుకుందాం మనం. కొన్ని రకాల స్పెసిఫైడ్ జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్సిమం ఇవన్నీ అగ్రికల్చర్కి రెలవెంట్ ఉంటాయి. హట్ ఇన్సూరెన్స్ అని, క్రాప్ ఇన్సూరెన్స్ అని ఇలాంటివి ఉంటాయి, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా. అలాంటి స్పెసిఫైడ్ అగ్రికల్చర్కి రెలవెంట్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయినా, లేదు లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, అంటే రూరల్కి సంబంధించినటువంటి కొన్ని మైక్రో ఉంటాయి, మైక్రోకి ఇన్సూరెన్స్ పాలసీలు, అలాంటివన్నీ కూడా డెఫినెట్గా మనకి ఏమవుతాయని చెప్తామమ్మా, ఎగ్జామ్టెడ్. మేజర్లీ ఇక్కడ ఫోకస్ అంతా కూడా దేని మీద ఉంటుందమ్మా, అగ్రికల్చర్, ఫార్మర్స్, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్స్ వరకు ఏమవుతుందని చెప్తాం మనం, ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్, ఇన్క్యుబేటర్ అండ్ ఇంక్యుబేటింగ్. అసలు ఇంక్యుబేటర్ అంటే ఎవరమ్మా, ఎవరైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాడు ఇంక్యుబేటర్. ఎవరైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ పర్సన్ ఇంక్యుబేటీ. అంటే మన భాషలో చెప్పాలి అంటే స్టార్టప్ కంపెనీస్ అనుకున్నాం. మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఏమని చెప్పామమ్మా మనం, స్టార్టప్ కంపెనీస్. సో విత్ రెస్పెక్ట్ టు స్టార్టప్ కంపెనీస్ మనం ఏమనుకున్నామమ్మా,
వాడిని ఇంక్యుబేటీ అంటారు. తర్వాత స్టేజ్లో వాళ్ళు దేని కింద కన్వర్ట్ అవుతారమ్మా? దేని కిందమ్మా? స్టార్టప్. ఫస్ట్ స్టేజ్ ఇంక్యుబేటీ, తర్వాత స్టేజ్లో వాళ్ళని ఏమంటాం? స్టార్టప్ కంపెనీస్ అంటాం. ఇక్కడ ఎగ్జామ్షన్ మనం ఎవరికి ఇస్తాం? ఇంక్యుబేటరీకి. ఎంతవరకు? కరెంట్ ఇయర్లో టర్న్ ఓవర్ అప్ టు 50 lakhs వరకు. సార్ దానికి కండిషన్ ఏదైనా ఉందా? ఎస్, ప్రీవియస్ ఇయర్లో నీ టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువగా ఉంటే కరెంట్ ఇయర్లో అప్ టు 50 lakhs వరకు నువ్వు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాం. సార్ మ్యాక్సిమం ఎంత టైం పీరియడ్ ఎగ్జామ్షన్ ఇస్తారు సార్? 3 years అమ్మా. ఎగ్జామ్షన్ ఎవరికి ఇస్తాం? ఇంక్యుబేటీ. ఇంక్యుబేటీ అంటే ఎవరు? మన భాషలో చెప్పాలి అంటే స్టార్టప్ కంపెనీ. ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తారు? కరెంట్ ఇయర్లో అప్ టు 50 lakhs వరకు. కండిషన్ ఏంటి? ప్రిసీడింగ్ ఇయర్లో మన టర్న్ ఓవర్ 50 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఆ తర్వాత ఎంత టైం పీరియడ్ ఇస్తారమ్మా ఎగ్జామ్షన్ వచ్చేసరికి మనకి? అప్ టు 3 years వరకు ఎగ్జామ్షన్ విల్ బి గివెన్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ నేను చెప్పిందమ్మా, మనకి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ గురించి చెప్పాను. దానికి అపార్ట్మెంట్స్ అసోసియేషన్కి సంబంధించి నేను అన్న పాయింట్ మీతో అప్పట్లో, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటువంటివి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7,500 అయితే కనుక ఎగ్జామ్టెడ్. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటువంటివి మోర్ దెన్ 7,500 rupees అయితే కనుక ఫుల్ అమౌంట్ విల్ బి టాక్సబుల్. గుర్తుందని అనుకుంటున్నాను. మంత్లీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7,500 ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. మోర్ దెన్ 7,500 అయితే కనుక ఫుల్ అమౌంట్ విల్ బి టాక్సబుల్. ఆ తర్వాత మన గవర్నమెంట్ చేసేటువంటి యాక్టివిటీస్ కూడా కొన్ని ఏమని చెప్తామమ్మా మనం? ఎగ్జామ్టెడ్. అంటే జనరల్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కరెన్సీని ప్రింట్ చేయడం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, మన లాస్ని క్రియేట్ చేయడం, స్టేట్ అయితే కనుక రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, లోకల్ గవర్నమెంట్ అయితే పార్క్స్ ఏర్పాటు చేయడం, స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలాంటివి చేసినప్పుడు కూడా మనం జిఎస్టీ కట్టాలమ్మా? నో. ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ఎగ్జామ్టెడ్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. అండ్ ఇన్ ద సేమ్ వే మన గవర్నమెంట్ ఒక బిజినెస్ ఎంటిటీకి సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు అది అన్రిజిస్టర్డ్ అయితే, మామూలుగా అయితే బిజినెస్ ఎంటిటీ అయితే ఆర్సీఎంలో కవర్ అయింది. సప్లయర్ గవర్నమెంట్, రిసిపియంట్ బిజినెస్ ఎంటిటీ అయితే ఆర్సీఎం. కానీ ఆ బిజినెస్ ఎంటిటీ అన్రిజిస్టర్డ్ అనుకోండమ్మా, ఎగ్జామ్టెడ్, జిఎస్టీ కట్టక్కర్లేదు. అదే ఆ బిజినెస్ ఎంటిటీ రిజిస్టర్డ్ అనుకోండి, ఆర్సీఎంలో కవర్ అవుతుంది. హూ ఈస్ లయబుల్ టు పే ద జిఎస్టీ మా? దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్, జిఎస్టీ నెట్వర్క్. జిఎస్టీ అని చెప్పి పేరు వినే ఉంటారు మీరు. మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు రెగ్యులర్ బ్యాచ్ ఎప్పుడు వచ్చింది మనకి. జిఎస్టీ నెట్వర్క్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీ మా. 100% షేర్ హోల్డింగ్ దాని ఎవరిది అంటే కానీ గవర్నమెంట్ది. 50% షేర్ హోల్డింగ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, రిమైనింగ్ 50% వచ్చేసరికి మా స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది అనుకుందాం. ఈ జిఎస్టీ నెట్వర్క్ దేన్ని రన్ చేస్తూ ఉంటుంది అంటే జిఎస్టీ వెబ్సైట్ని. మరి జిఎస్టీ నెట్వర్క్ మీదే జిఎస్టీ వేస్తే బాగుండదు కదా, అందుకని వాడికి ఏం చేశారు? ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో జిఎస్టీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై జిఎస్టీ నెట్వర్క్ ఈజ్ ఎగ్జామ్టెడ్. దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. నెక్స్ట్ వన్, ఈ పాయింట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బిజినెస్ ఫెసిలిటేటర్ ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్. వీటికి సంబంధించి బ్యాంక్ ఆర్ ఇన్సూరెన్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తే, రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. నార్మల్గా అయితే అది ఆర్సీఎంలో కవర్ అయింది. అర్బన్ ఏరియాస్ అయితే ఆర్సీఎం. రూరల్ ఏరియాస్ అనుకోండి అమ్మా, డెఫినెట్లీ అది ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బిజినెస్ ఫెసిలిటేటర్ ఆర్ బిజినెస్ కరెస్పాండెంట్ in relation to rural areas, in relation to bank or insurance, it is exempted. Definitely there is no need to pay the GST. ఇది మనం అనుకున్న పాయింట్. నెక్స్ట్ వన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ in relation to a business exhibition which is conducted outside India is exempt. There is no need to pay the GST, ma'am. Event management services in relation to a business exhibition which is conducted outside India is exempt. There is no need to pay the GST. అట్లానే మనం 7(1)B గురించి మార్నింగ్ క్లాస్ ఈరోజు క్లాస్లో అనుకున్నాం. ఏమని? 7(1)B ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఈవెన్ ఫర్ పర్సనల్ యూజ్ అయినా లేదు రిసిపియంట్ ఏ పర్పస్ అయినా కానీ ట్యాక్సబుల్ అని. దానికి సంబంధించిన 4 ఎగ్జామ్షన్స్ ఇక్కడ ఉంటాయి అమ్మా. సో సప్లయర్ ఎవరు ఉంటే కనుక అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడు.
రిసిపియంట్ ఇక్కడ స్పెసిఫై చేసిన 4 కేటగిరీ ఆఫ్ పీపుల్ అయితే గనక అది ఎగ్జామ్టెడ్ అని చెప్తాం. రిసిపియంట్ ఎవరైతే గనక అది ఎగ్జామ్టెడ్ అంటావమ్మా? ఫస్ట్ వన్ రిసిపియంట్ గవర్నమెంట్ అయినా, సెకండ్ వన్ రిసిపియంట్ ట్రస్ట్ అయినా, థర్డ్ వన్ రిసిపియంట్ ఫర్ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూస్, ఫోర్త్ వన్ రిసిపియంట్ నాన్ టాక్సబుల్ టెరిటరీలోనే ఉన్నా. ఈ 4 కేసెస్లోనే అదేమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. సార్ గవర్నమెంట్ కూడా సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటుందా? ఎస్, మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంట్రా అప్పుడు? ఐరన్ డోమ్ టెక్నాలజీ అని చెప్పాను, గుర్తుందని అనుకుంటున్నాను. మన ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుందామా నేషనల్ డిఫెన్స్ కోసం అని చెప్పాను అప్పట్లో. అది ఎగ్జామ్టెడా టాక్సబుల్ ఆమా? ఎగ్జామ్టెడ్. అట్లానే ట్రస్ట్ ఏదైనా సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుందా? ట్రస్ట్ ఏదైనా సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటుందా? ఎస్ చెప్పాను. బసవతారకం ట్రస్ట్ అమ్మా క్యాన్సర్కి సంబంధించి ఫారిన్ డాక్టర్ సర్వీసెస్ యూజ్ చేసుకుంది అన్నాను. అప్పుడు ట్రస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నట్టేగా. అది ఎగ్జామ్టెడా టాక్సబుల్లా? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూస్, మామూలుగా మనలాంటి వాళ్ళు, ఎగ్జామ్టెడ్. అండ్ రిసిపియంట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ నాన్ టాక్సబుల్ టెరిటరీ. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను దీనికి? అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నాను. రిసిపియంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉంటే స్పెషల్ ఎకనామిక్ జోన్కు స్పెషాలిటీ ఉందని చెప్పాను. వాట్ ఈస్ ద స్పెషాలిటీ దట్ ఈస్ దేర్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్ మా? Once an area has been notified as says, it will be treated as outside Indian territory for all taxation purposes. Taxation purpose కదా ఎక్కడ ఉన్నట్టు? అవుట్సైడ్ ఇండియా. కాబట్టి అలాంటప్పుడు ఏమని చెప్తాం మనం? రిసిపియంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, దెర్ ఈస్ నో నీడ్ టు పే ద జిఎస్టీ. ఇది మనం అనుకున్న పాయింట్. ఆ తర్వాత సర్కస్ కానీ, ఆ తర్వాత మన నెక్స్ట్ వన్ సర్కస్ కానీ, డ్రామా కానీ, డాన్స్ షోస్ కానీ, సర్కస్ కానీ, డ్రామా కానీ, డాన్స్ షోస్ కానీ, లేదు మ్యూజిక్ షోస్ కానీ, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, ఆ తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, వీటికి సంబంధించిన టికెట్ ప్రైస్ అనేటువంటిది 500 రూపీస్ కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్టెడ్ మా. 500 రూపీస్ కనుక దాడితే అది ఏమవుతుందని చెప్తాం మనం? టాక్సబుల్. 500 లోపు ఉంటే కనుక ఏమని చెప్తామమ్మా? ఎగ్జామ్టెడ్. 500 దాడితే కనుక ఏమని చెప్తామమ్మా మనం? టాక్సబుల్. అట్లానే నేషనల్ పార్క్స్ కానివ్వండి, లేదు మన జూ కానివ్వండి, నేషనల్ పార్క్ కానీ మన జూ కానివ్వండి, లేదు టైగర్ రిజర్వ్స్ కానీ, ఇలాంటివి మ్యూజియం కానీ, వీటికి సంబంధించినటువంటి టికెట్ ప్రైస్ ఎంతున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టికెట్ ప్రైస్ అవి ఏమవుతాయని చెప్తామమ్మా మనం? ఎగ్జామ్టెడ్. జూ కానీ, మ్యూజియం కానీ, నేషనల్ పార్క్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, వీటికి టికెట్ ప్రైస్తో సంబంధం లేదమ్మా. టికెట్ ప్రైస్ ఎంతున్నా కానీ అవి ఏమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. అది ఇందాక చెప్పినవైతే కనుక టికెట్ ప్రైస్ 500 కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ దట్ అయితే కనుక ఫుల్ అమౌంట్ ఏమని చెప్తాం? టాక్సబుల్. ఆ తర్వాత సప్లయర్ ఎవరు అంటే కనుక ఎనీ పర్సన్ ఎక్కడ ఉండాలి అంటే అవుట్ సైడ్ ఇండియాలో. ఎవరికి సర్వీస్ చేసి ఉండాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఏ సర్వీస్ అయి ఉండాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ మా. సప్లయర్ ఎవరైనా అయి ఉండొచ్చు, అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. రిసిపియంట్ ఎవరై ఉండాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఏ సర్వీస్ మనవాడు ప్రొవైడ్ చేసి ఉండాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ సర్వీస్. అలాంటప్పుడు అది ఎగ్జామ్టెడ్ టాక్సబుల్ ఆమా? ఎగ్జామ్టెడ్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏం చెప్పాం? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటో మనం అనుకుంది స్వైపింగ్ మిషన్, పాయింట్ ఆఫ్ సేల్. స్వైప్ చేసినప్పుడు స్వైప్ చేసిన వాల్యూ 2000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే కనుక అది ఏమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. 2000 దాటింది అనుకోండి అమ్మా, ఫుల్ అమౌంట్ విల్ బి టాక్సబుల్. అట్లానే వెజిటబుల్స్ కానీ, లేదు మన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వీటికి సంబంధించిన ప్యాకింగ్ కానీ, రీప్యాకింగ్ కానీ, లేబులింగ్, రీలేబులింగ్, గ్రేడింగ్, సార్టింగ్, ప్రీ కండిషనింగ్, ప్రీ కూలింగ్, ఫ్యూమిగేషన్, ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఏమేమి ఎగ్జామ్టెడ్? ప్యాకింగ్, రీప్యాకింగ్, లేబులింగ్, రీలేబులింగ్, గ్రేడింగ్, సార్టింగ్, ప్రీ కండిషనింగ్, ప్రీ కూలింగ్. ఒకప్పుడు ఫ్యూమిగేషన్ ఎగ్జామ్టెడ్ రా. లేటెస్ట్గా వచ్చిన అమెండ్మెంట్లో ఫ్యూమిగేషన్ తీసేశారు, అది ఎగ్జామ్టెడ్ లిస్ట్లో లేదు. మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు ఫ్యూమిగేషన్ ఎగ్జామ్టెడ్, అందుకే రాయించాను.
బట్ ఫ్యూమిగేషన్ ఇప్పుడు లేదమ్మా, దాన్ని తీసేశారు. అది కొట్టేసుకోండి నోట్స్లో రాసుకున్న వాళ్ళు. ఒకప్పుడు ఫ్యూమిగేషన్ ఉండేది, బట్ లేటెస్ట్గా ఉన్నటువంటి దానిలో ఫ్యూమిగేషన్ అన్న దాన్ని రిమూవ్ చేశారు. దట్ వాస్ నౌ టాక్సబుల్. ఓకేనమ్మా? లాస్ట్లో రాయిచ్చాను, అక్కడ కనబడిందా? ఎస్ మ్యామ్. సో ఇవి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటికి సంబంధించినవి అయితే ఏమని చెప్పామమ్మా మనం? ఎగ్జామ్టెడ్. అట్లానే ఇక స్టోరేజ్ ఏదైతే ఉంటుందో, మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోర్ చేయడం అయితే ఎగ్జామ్టెడ్ మా. ఈవెన్ దో నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయినా కానీ మన రైస్ కానీ షుగర్ కానీ అయితే కనుక ఎగ్జామ్టెడ్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని స్టోర్ చేయడం వరకు ఎగ్జామ్టెడ్. దాంతోపాటుగా నాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయినా కానీ రైస్ కానీ షుగర్ని స్టోర్ చేసినా అది ఏమవుతుందని చెప్పాం? పీ కానివ్వండి, తర్వాత జాగరీ కానీ వీటిని స్టోర్ చేసినా కానీ ఏమవుతుందని చెప్తామమ్మా మనం? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్, అది కంపల్సరీ కాదు నాయన, పబ్లిక్ లైబ్రరీ సర్వీసెస్. సో పబ్లిక్ లైబ్రరీ సర్వీసెస్ ఎగ్జామ్టెడ్ టాక్సబుల్ అమ్మా? ఎగ్జామ్టెడ్. పబ్లిక్ లైబ్రరీ కంబైన్డ్ స్టడీస్ కాదు. పబ్లిక్ లైబ్రరీ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. దెర్ ఈస్ నో నీడ్ టు పే ద జిఎస్టీ. నెక్స్ట్ వన్, లీగల్ సర్వీసెస్ లో ఏది ఎగ్జామ్టెడ్ ఏది టాక్సబుల్ అనే పాయింట్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ సప్లయర్ ఎవరు అంటేనమ్మా జూనియర్ లాయర్. ఇది ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్. అప్పట్లో నోట్స్ లో రాయిచ్చాను. ఇది అన్రిజిస్టర్డ్ పర్సన్, రిజిస్టర్డ్ పర్సన్, ఈ ట్రిబ్యునల్ ఇవి రాయిచ్చాను. సో జూనియర్ లాయర్ టు ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ ఎగ్జామ్టెడ్ టాక్సబుల్? ఎగ్జామ్టెడ్. జూనియర్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎగ్జామ్టెడ్. జూనియర్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable. Junior to tribunal not applicable. Junior to junior exempted. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, జూనియర్ అంటే జూనియర్ లాయర్ అని. సో జూనియర్ టు ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ ఎగ్జామ్ట్. జూనియర్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎగ్జామ్ట్. జూనియర్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable. Junior to tribunal not applicable. Junior to junior exempted. గుర్తుందా? అప్పట్లో రాసాం మనం నోట్స్ టేబుల్. నెక్స్ట్ వన్, సప్లయర్ ఎవరమ్మా? ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ టు ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ ఎగ్జామ్ట్. ట్రిబ్యునల్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎగ్జామ్ట్. ట్రిబ్యునల్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable. ట్రిబ్యునల్ టు ట్రిబ్యునల్ నాట్ అప్లికబుల్. ట్రిబ్యునల్ టు జూనియర్ నాట్ అప్లికబుల్. తర్వాత పర్సన్ రిప్రజెంటింగ్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే వాడు ఓన్లీ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తాడు? ట్రిబ్యునల్కి మాత్రమే. అలాంటప్పుడు అది ఎగ్జామ్టెడ్ టాక్సబుల్ అమ్మా? టాక్సబుల్. ఇక లాస్ట్ వన్, సీనియర్. సీనియర్ టు ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ ఎగ్జామ్ట్. సీనియర్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎగ్జామ్ట్. సీనియర్ టు రిజిస్టర్డ్ పర్సన్ taxable. సీనియర్ టు ట్రిబ్యునల్ నాట్ అప్లికబుల్. సీనియర్ టు జూనియర్ taxable. జూనియర్ టు జూనియర్ అయితే ఎగ్జామ్ట్. సీనియర్ టు జూనియర్ అయితే taxable. జూనియర్ టు సీనియర్ అయితే అసలు సర్వీస్ కిందకే రాదు. చెప్పాను అది నేను. ఎందుకని? జూనియర్ టు సీనియర్ అంటే మీరు వర్క్ నేర్చుకుంటున్నారు. మీరు చేస్తే ఆర్టికల్స్ అంటారు, లాయర్ చేస్తే అప్రెంటిస్ అంటారు. ఇక్కడ వర్క్ నేర్చుకునేది కాక మీకు స్టైఫండ్ ఇచ్చేది కాక మళ్ళీ దాని మీద మమ్మల్ని జిఎస్టీ కూడా కట్టమంటే స్లౌడెన్ మీకు ట్రైనింగ్ ఇస్తాడా? ఇవ్వడు. అందుకని స్టైఫండ్ ఇయడమే ఎక్కువ. చపాతి మోహన్ దాని ఫైన్. ఎనీవే ఇక్కడ వచ్చి వినండిరా. సో సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాడి పొజిషన్ వచ్చేసరికి ఏంటమ్మా? డెఫినెట్లీ అది సీనియర్ టు జూనియర్ అయితే ఏమవుతుందని చెప్తాం మనం? టాక్సబుల్. జూనియర్ టు జూనియర్ అయితే కనుక ఎగ్జామ్. సీనియర్ టు జూనియర్ నాట్ అప్లికబుల్. సారీ, జూనియర్ టు సీనియర్ నాట్ అప్లికబుల్. ఇది మనం అనుకున్న పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ నేను చెప్పిందమ్మా ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జామ్షన్ మనం ఏమనుకున్నాం? సప్లయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, రిసిపియంట్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ అనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కన్సిడరేషన్ వచ్చినా అదేమవుతుంది అని చెప్తామమ్మా మనం? ఎగ్జామ్టెడ్ అన్నా. సార్ అంటే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ కవర్ అవుతాయా? లేదమ్మా, 3 చెప్పాం. ఏంటో 3 స్కూల్స్ కానీ, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ, కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా కానీ, ఈ 3 మాత్రమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకు వస్తాయి. వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి కన్సిడరేషన్ ఎగ్జామ్టెడ్ అన్నాను. అట్లానే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి చేసే సర్వీస్లు ఒక 5 చెప్పాను మీకు నేను. 1 ట్రాన్స్పోర్టేషన్, 2 ఫుడ్ ఫెసిలిటీ, 3 సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్, 4 అడ్మిషన్ టెస్ట్, 5ది ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అన్నాను. టోటల్ 5 పాయింట్స్ చెప్పాను.
అంటే సప్లయర్ ఏమో ఎనీ పర్సన్, రిసిపియంట్ ఏమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. టోటల్ 5 సర్వీసెస్ చెప్పాను. ఏమింటా 5 అమ్మా? ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఫెసిలిటీ, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్, అడ్మిషన్ టెస్ట్, ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. ఈ 5లో స్కూల్కి 3 ఎగ్జామ్టెడ్ అన్నాను. ఫస్ట్ 3 ట్రాన్స్పోర్ట్, ఫుడ్, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్. అదే మన అడ్మిషన్ టెస్ట్ అయితే అందరికీ ఎగ్జామ్టెడ్ అన్నాను, అంటే 3టికి కూడా ఎగ్జామ్టెడ్ అన్నాను. అదే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అయితే ఓన్లీ ఎగ్జామ్షన్ ఎవరికి ఇస్తారు అని చెప్పామమ్మా మనం? కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా అని చెప్పాను. కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా గుర్తుందని అనుకుంటున్నాను. స్కూల్ అయితే ఫస్ట్ 3 ఎగ్జామ్టెడ్, అడ్మిషన్ టెస్ట్ అయితే అందరికీ ఎగ్జామ్టెడ్. అలా కాకుండా లాస్ట్ వన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అయితే ఓన్లీ ఎగ్జామ్షన్ ఎవరికమ్మా? కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. అది మనం అనుకున్న పాయింట్. ఆ తర్వాత ఐఏఎమ్స్ గురించి చెప్పాను. ఐఏఎమ్స్ మన 2 years MBA కానీ, పిహెచ్డి అంటే ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కానీ, 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఎగ్జామ్టెడ్ అమ్మా. కానీ 1 year లోపు ఉండేటువంటి షార్ట్ డ్యూరేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ట్యాక్సబుల్ అవుతాయి అని చెప్పాను. నెక్స్ట్ వన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ గురించి చెప్పాను. సో ఈ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కనుక మనం తీసుకుంటే అది క్లాసికల్ 1 అయినా ఫోక్ 1 అయినా అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుందమ్మా. అదే వెస్ట్రన్ 1 అయితే మటుకు ఫుల్ అమౌంట్ విల్ బీ ట్యాక్సబుల్ అని చెప్పాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అనుకున్నది, సపోజ్ ఇక్కడ ఈ సాంగులు సింగడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ సాంగులు సింగడం అనే కార్యక్రమంలో తగిడి థా అన్నారు అనుకోండి, అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్టెడ్. యోయో అన్నారు అనుకోండి, ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. క్లాసికల్ 1 అయినా ఫోక్ 1 అయినా అప్ టు 1.5 lakhs వరకు ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. అలా కాకుండా వెస్ట్రన్ 1 అయితే కనుక ఏమని చెప్తామమ్మా మనం? ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. అట్లాని సేమ్ పాయింట్ విల్ బి అప్లికబుల్ టు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో. అంటే ట్రెడిషనల్ వన్స్ మన వీణ, వయలిన్, తబలా ఇలాంటివి అనుకోండమ్మా, అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్టెడ్. అలా కాకుండా మన గిటార్ కానీ, కీబోర్డ్ కానీ ఇలాంటివి అనుకోండమ్మా, ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. సార్ మరి దీని పరిస్థితి ఏంటి? ఇది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ఏంటిది? పపెట్ షో, అదే తోలుబొమ్మలాట, పంచతంత్రం కథలు చిన్నప్పుడు వచ్చేవి కదా, ఇది మరి ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా అమ్మా? డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ఫోక్, జానపదాల కిందకు వస్తుందమ్మా. ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా అంటే కనుక డెఫినెట్లీ ఏమని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. సార్ మరి దీని పరిస్థితి ఏంటి సార్? ఇది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా? ఎందుకనమ్మా? వెస్ట్రన్ వన్స్. సో వెస్ట్రన్ వన్స్ అయితే కనుక దానికి ఏదైనా మనకి ఎగ్జామ్షన్ ఉంటుందామా? నో ఎగ్జామ్షన్ విల్ బి దేర్. డెఫినెట్లీ ఏమని చెప్తాడు మనవాడు? ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. సో క్లాసిక్ అయినా ఫోక్ అయినా వాటికే మనకు అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుందమ్మా. వెస్ట్రన్ వన్స్ అయితే కనుక ఆటోమేటిక్ గా ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఎస్, ఇప్పుడు అనుకున్నవి అవే మన ఫోక్. ఇది నోట్స్ రాయించాను మీతో అప్పుడు నేను. సో ఫోక్ మ్యూజిక్, ఫోక్ డాన్స్ ఇవైతే అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్టెడ్ అమ్మా. కానీ వేరే పర్సన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా పెర్ఫామ్ చేస్తే మాత్రం ఫుల్ అమౌంట్ ట్యాక్సబుల్ అని చెప్పాను. అంటే సపోజ్ వహతాజ్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. వెరీ గుడ్. సో ఇప్పుడు జాకీర్ హుస్సేన్ ఆయన పేరు ఏదో ఉండాలి, తబలాకి సంబంధించి ఆయన ఓన్ గా మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకున్నారు అనుకోండి అమ్మా, అప్ టు 1.5 lakhs వరకు ఎగ్జామ్టెడ్. ఇప్పుడు తాజ్ మహల్ టీ వాడి తరఫున మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేశారనుకోండి, వహతాజ్, అలాంటప్పుడు ఎగ్జామ్షన్ వస్తుందా? ఫుల్ అమౌంట్ ట్యాక్సబుల్లా? ఫుల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. ఇక అది కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్, మోడర్న్ థియేటర్, మ్యాజిక్ షోస్, టీవీ, సినిమా ఆర్టిస్టులు కానీ, పెయింటింగ్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఎగ్జామ్షన్ వచ్చేదల్లా మ్యూజిక్, డాన్స్, డ్రామా, ద టు క్లాసిక్ ఆర్ ఫోక్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ టోటల్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. అది పాయింట్. ఇది నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి. సో గూడ్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కనుక మనం తీసుకుంటే వాటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒకటి ఇంపార్టెంట్ రా, సారీ 2 points ఇంపార్టెంట్. ఫస్ట్ అది కేస్ 1 ఒకటి ఇంపార్టెంట్. జీటీఏ సప్లయర్ ఎవరు అంటే గనక జీటీఏ అమ్మ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఏది ఎగ్జామ్టెడ్ అంటే గనక సింగిల్ గూడ్స్ క్యారేజ్ అమౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అయినా, లేదు ఒక్కొక్క కన్సైనీకి సంబంధించినటువంటి అమౌంట్ 750 కన్నా తక్కువ ఉన్నా, ఈ 2 కేసెస్లోనూ అదేమవుతుందని చెప్తాం మనం? ఎగ్జామ్టెడ్. అంటే ఒక ట్రక్ ఉంది, ఆ ట్రక్లో ఒకటే కన్సైన్మెంట్ ఉంది, 1 truck 1 consignment.
ఆ వన్ కన్సైన్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అయితే ఎగ్జామ్టెడ్. ఒక ట్రక్లో ఒకటే కన్సైన్మెంట్ ఉంది, ఆ ఒక్క కన్సైన్మెంట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అయితే కనుక ఎగ్జామ్టెడ్. అలా కాకుండా ఒక ట్రక్లో మోర్ దాన్ వన్ కన్సైన్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క కన్సైనీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 అయితే కనుక అది ఎగ్జామ్టెడ్. 2 పాయింట్స్. ఒకటి, ఒక ట్రక్లో ఒకటే కన్సైన్మెంట్ ఉంది, ఆ ఒక్క కన్సైన్మెంట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 1500 కన్నా తక్కువ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్. ఒక ట్రక్లో చాలా కన్సైన్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క కన్సైనీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 750 కన్నా తక్కువ ఉంటే అది ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. అదొక పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఆ తర్వాత కేస్ 3 ఒకటి ఇంపార్టెంట్ మా, అంటే ఏ గూడ్స్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే బై ట్రైన్ అయినా, బై షిప్ అయినా, బై రోడ్ అయినా ఎగ్జామ్టెడ్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మీకు నోట్స్లో స్పెసిఫైడ్ గూడ్స్ అని చెప్పి రాయిచ్చాను, ఒక చార్ట్ పెద్దది. ఆ స్పెసిఫైడ్ గూడ్స్ లిస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. ఆ స్పెసిఫైడ్ గూడ్స్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అయితే గనక ఎగ్జామ్టెడ్, ఆ లిస్ట్లో లేనటువంటి ఐటమ్స్ అయితే కనుక ఏమవుతాయమ్మా, ట్యాక్సబుల్. అంటే ఏమేమి ఉన్నాయి లిస్ట్లో మీకు అక్కడ స్పెసిఫైడ్ గూడ్స్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫ్లోర్, పల్సెస్, రైస్, మిల్క్, సాల్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, న్యూస్ పేపర్స్, రిలీఫ్ మెటీరియల్స్, డిఫెన్స్ ఐటమ్స్ అని చెప్పి రాసాం మనం. అవి అయితే కనుక ఏమవుతాయా, రిలీఫ్ మెటీరియల్స్ కూడా చెప్పానమ్మా, ఇప్పుడు అవసరం కూడా అది. ఎస్, ఎందుకంటే రిలీఫ్ మెటీరియల్స్ అంటే ఏంటమ్మా, సరదాగా సునామీ వచ్చింది, సీరియస్గా కొట్టుకుపోయినాయి, వాడికి పులిహోర పట్లాలు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతాం కదా మనం, ఇప్పుడు ఎటు కావాలిగా మనకు 1 గంటకి. సో అట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని రిలీఫ్ మెటీరియల్స్ అంటారు. అలాంటివన్నీ కూడా ఏమవుతాయని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్టెడ్. ఇక సేమ్ పాయింట్ విల్ బి అప్లికబుల్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆల్సో. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వన్స్ ఏంటి అంటే, క్యారేజ్ ఇక్కడ 2 టైప్స్ అమ్మా. ఒకటి స్టేజ్ క్యారేజ్, 2 కాంట్రాక్ట్ క్యారేజ్. స్టేజ్ క్యారేజ్ అంటే మన భాషలో చెప్పాలి అంటే పల్లె వెలుగు, చెయ్యెత్తిన చోట బస్సు ఆపబడును. సో ఈ పల్లె వెలుగు బస్సు ఏదైతే ఉంటుందో దాన్ని స్టేజ్ క్యారేజ్ అంటారు. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటేనమ్మా నాన్ స్టాప్, ఆరిజిన్ డెస్టినేషన్ ట్రావెల్స్ కూడానా, సరే. సో ఆరిజిన్ డెస్టినేషన్ కనబడింది, నువ్వు కవర్ చేసిన 3rd bench ఫస్ట్ వన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా, మనకి అలాంటప్పుడు ఆరిజిన్ లేదా డెస్టినేషన్ రెండిట్లో అక్కడే ఆగేటువంటి పని అయితే దాన్ని మనం ఏమంటాం, కాంట్రాక్ట్ క్యారేజ్ అంటాం. సో స్టేజ్ క్యారేజ్ అయినా, కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా, నాన్ ఏసీ అయితే కనుక ఎగ్జామ్టెడ్, ఏసీ అయితే కనుక ట్యాక్సబుల్. గుర్తుపెట్టుకోండమ్మా, కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా, స్టేజ్ క్యారేజ్ అయినా, ఏసీ అయితే కనుక ఏంటమ్మా, ట్యాక్సబుల్. నాన్ ఏసీ అయితే ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. పల్లె వెలుగు బస్సులో సీట్లే సరిగ్గా ఉండవు కాబట్టి ఏసీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము ఆల్వేస్, కాబట్టి ఆల్వేస్ అదేమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గుంటూరు టు విజయవాడ నాన్ ఏసీ అయితే 75 ఏమో ఉంటుంది టికెట్, 70 అదే ఏసీ అయితే 100 రూపీస్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఆన్ ద జిఎస్టీ విల్ బి దేర్ మా. ఎందుకని గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్ కాంట్రాక్ట్ క్యారేజ్, టికెట్ కొంటేనమ్మా, ఫైన్. కొన్న వాళ్ళకైతే ఏది ఉండదు, ఫైన్. ఎనీవే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ నాన్ స్టాప్ ఏదైతే ఉంటుందో గుంటూరు టు విజయవాడ అది 100 రూపీస్. ఎందుకని అంటే దేర్ విల్ బి జిఎస్టీ ఆన్ దట్. సో స్టేజ్ క్యారేజ్ అయినా, కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా, నాన్ ఏసీ అయితే ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. ఏసీ అయితే కనుక ఏమవుతుందమ్మా, ట్యాక్సబుల్. ఇంకో పాయింట్ అట్లానే, ఈవెన్ దో నాన్ ఏసీ అయినా కానీ కొన్ని కేసుల్లో ట్యాక్సబుల్ ఉన్నాయి. ఏంటమ్మా అవి, టూరిజం పర్పస్ కానీ, హైర్ బేసిస్ మీద తీసుకోవడం, తర్వాత కండక్టెడ్ టూర్, హైర్ అయినా చార్టర్డ్ ఒకటే అనుకోవచ్చు ఇక్కడ మనం. సో రేడియో ట్యాక్సీ కూడా. రేడియో ట్యాక్సీ అంటేనమ్మా, రేడియో ఉంటుంది దానిలో, 2-way GPS ట్రాకింగ్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామో అంటే రేడియో ట్యాక్సీ అంటాం. అంటే మనం ఎక్కడున్నామో డ్రైవర్కి తెలుస్తుంది, డ్రైవర్ లొకేషన్ ఏది అనేది మనకి తెలుస్తుంది. అలా 2-way GPS ట్రాకింగ్ ఉన్నటువంటి దాన్ని రేడియో ట్యాక్సీ అంటారమ్మా. అలాంటి రేడియో ట్యాక్సీ అయినా, కండక్టెడ్ టూర్ అయినా, లేదు మన టూరిజం పర్పస్ కోసమైనా, హైర్కి ఏదైనా తీసుకున్నా, ఈవెన్ దో నాన్ ఏసీ అయినా కానీ, స్టేజ్ క్యారేజ్ అయినా ఏమవుతుందమ్మా, స్టేజ్ క్యారేజ్ అయినా, కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా ట్యాక్సబుల్. ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనామా. అట్లానే ఇంకొక పాయింట్, ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ వచ్చింది మీకు ఈ పాయింట్లోనే, నాన్ ఏసీ అయినా కానీ త్రూ ఈసీఓ కనుక ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్సబుల్ రా. ఒకప్పుడు నాన్ ఏసీ అయితే కనుక ఏమని చెప్పాం మనం, నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా, స్టేజ్ క్యారేజ్ అయినా ఎగ్జామ్టెడ్ అన్నానా.
ఇప్పుడు అమెండ్మెంట్ వాడు తెచ్చింది ఏంటమ్మా కొత్తగా ఒక లైను, నాన్ ఏసీ అయినా కానీ త్రూ ఈసీఓ అంటే ఓలా ఊబర్ ఇలాంటి వాటి ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి ద్వారా త్రూ ఈసీఓ కనుక నువ్వు ప్రొవైడ్ చేస్తుంటే అది ట్యాక్సబుల్. ప్రీవియస్గా ఏంటమ్మా స్టేజ్ క్యారేజ్ అయినా కాంట్రాక్ట్ క్యారేజ్ అయినా నాన్ ఏసీ ఈస్ ఎగ్జామ్టెడ్, బట్ వేర్ యాజ్ దీస్ నాన్ ఏసీ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ ఈసీఓ, నౌ దే ఆర్ ట్యాక్సబుల్. మొన్నటి వరకు ఈ కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు ఇది ఈసీఓ ద్వారా కనుక ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా ఏమవుతాయని చెప్తామమ్మా మనం, ట్యాక్సబుల్. నెక్స్ట్ వన్ మా రికగ్నైజ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ బాడీస్. ఎవరైనా ఒక పర్సన్ యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ అ ప్లేయర్, యాజ్ ఎ రిఫరీ, యాజ్ ఎ ఎంపైర్, యాజ్ ఎ కోచ్ ఒక రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్ అన్న అంటేనమ్మా. ఇప్పుడు బీసీసీఐకి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసామనుకోండి అదేమవుతుందని చెప్తాం మనం, ఎగ్జామ్టెడ్. అదే ఐపీఎల్కి మనం ప్రొవైడ్ చేసామనుకోండి అమ్మా ట్యాక్సబుల్. ఎవరైనా ఒక ఇండివిజువల్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ రిఫరీ, యాజ్ ఎ ఎంపైర్, యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ టీమ్ మేనేజర్ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎగ్జామ్టెడ్. అలా కాకుండా నాట్ రికగ్నైజ్ లైక్ ఐపీఎల్ అనుకోండి అమ్మా, అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్లా, ట్యాక్సబుల్. అట్లానే వన్ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ టు అనదర్ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ అంటే మన బీసీసీఐ టు ఐసీసీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అది ఎగ్జామ్టెడా ట్యాక్సబుల్ అమ్మా, ఎగ్జామ్టెడ్. అట్లానే టీమ్ సెలెక్టర్స్, కామెంటేటర్స్, పిచ్ క్యూరేటర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఈవెన్ దో రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి ప్రొవైడ్ చేసిన అదేమవుతుందమ్మా, ట్యాక్సబుల్. అంటే టీమ్ సెలెక్టర్స్ కానీ, కామెంటరీ చెప్పేటువంటి పర్సన్స్ కానీ, పిచ్ తయారు చేసేటువంటి పిచ్ క్యూరేటర్స్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఈవెన్ దో రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి ప్రొవైడ్ చేసినా కానీ అది ఏమవుతుందని చెప్తాం మనం, ట్యాక్సబుల్. ఆ తర్వాత ఇవన్నీ మనం నేర్చుకున్నవి, జస్ట్ ఇగ్నోర్ దెమ్, ఎగ్జామ్కి అవసరం లేనివి ఇవన్నీ, నో నీడ్. దట్స్ ఇట్. ఇంకొక అగ్రికల్చర్ ఉంటుందిరా మనకి. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పామమ్మా మనం, ఎగ్జామ్డ్. Services provided by Reserve Bank of India is exempt. In the same way, services provided by foreign diplomatic mission is also exempt. Services provided by embassies కానీ ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏమవుతాయని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్ట్. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికమ్మా అగ్రికల్చర్. విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ మనం అనుకున్నటువంటి పాయింట్ వచ్చేసరికమ్మా, ఏదైనా ఒక అగ్రికల్చరల్ ల్యాండ్లో మన కల్టివేటర్ చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా కానీ దేని కిందకు వస్తుందని చెప్పాం మనం, అగ్రికల్చర్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సార్ అగ్రికల్చర్ అంటే ఓన్లీ ప్లాంట్స్ వరకేనా, కాదమ్మా. ఈవెన్ సిల్క్ వామ్స్ కానివ్వండి, లేదు హనీబీస్ కానివ్వండి, లేదు మన ఫిషరీస్ కానివ్వండి, ఏవైనా కానీ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ హార్సెస్ పెంచడం తప్పించి, అల్లు అర్జున్ పెంచడం తప్పించి రేసు గుర్రాలని, రిమైనింగ్ ఏదైనా కానీ డెఫినెట్లీ ఏమవుతుందని చెప్తామమ్మా మనం, ఎగ్జామ్టెడ్. సో గుర్తుపెట్టుకోండమ్మా, ఓన్లీ మనం రేస్ హార్సెస్ని పెంచడం తప్పించి రిమైనింగ్ ఏదైనా కానీ డెఫినెట్లీ ఏమవుతుందని చెప్తాం. సార్ ఇప్పుడు ఆరోగ్య పాల డైరీ, మా ఇంటికి నేనే యజమాని రాను, అందరూ నా మాటే వింటారు. సో డెఫినెట్లీ ఎందుకు ఏంటో అంత దిట్టంగా ఉంటే ఫైన్, వినాల్సిందే తప్పదు. ఆయన పక్కింటి ఆయన ఎదురింటి సందు మొత్తం కూడా వింటారు. ఓకేమా, మనం ఫస్ట్ ఐటీసీ చూద్దాం, ఆఫ్టర్ దట్ రిమైనింగ్ చాప్టర్స్ చూద్దాం. అంటే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అన్నారని చెప్పి మనం ఐటీసీ ఒకటి పెండింగ్ పెట్టాను రా, అది ఇంపార్టెంట్. మామూలుగా అయితే మార్నింగే కవర్ చేసేవాడిని, జనరల్ ఇంపార్టెంట్ వాడిని ఫస్ట్ మార్నింగ్ సెషన్ కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇది ఎగ్జామ్ ఉందన్నారు మార్నింగ్, అందుకని ఏమోలే ఎవరైనా 1 or 2 మెంబర్స్ ఉన్నా ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఐటీసీ స్టార్ట్ చేస్తాను, లేదు 5th నుంచి స్టార్ట్ చేయమని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అంటే అది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దానికి మనం ఎంత టైం పడుతుందో చూసుకుని రిమైనింగ్ చాప్టర్స్కి అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే కదా, గాట్ ద పాయింట్. సో ఐటీసీ స్టార్ట్ చేయొచ్చు కదా నేను. ఎస్ మా, వేర్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఐటీసీ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐటీసీ మా? ఓకే, వాట్ ఈస్ మెన్ బై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మా? షార్ట్ ఫామా? ఓకే, హియర్ ద పాయింట్ ఈస్ మా, మనం ఫినిష్డ్ గూడ్స్ మీద ట్యాక్స్ పే చేసేటప్పుడు ఆల్రెడీ రా మెటీరియల్స్ మీద మనం పే చేసినటువంటి ట్యాక్స్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తాం మనం, పే చేస్తాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అని చెప్తామమ్మా మనం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు అని చెప్తాం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి మనం టోటల్ 3 సెక్షన్స్ ఇక్కడ నేర్చుకుంటామమ్మా, 16, 17 and 18.
సో నోట్స్ దగ్గర పెట్టుకొని ఫాలో అవ్వండి అమ్మా. అది అంటే ఇక్కడ ఈ ఆర్డర్ షఫల్ అవుతుంది, అంటే వీళ్ళు బుక్ ఆర్డర్లో ఇచ్చారు, బట్ వేరేస్ మనం సెక్షన్ వైజ్గా నోట్స్ ఇచ్చుకున్నాం. సో అది దగ్గర పెట్టుకోండి. నేను స్క్రోల్ చేయకపోయినా మీరు ఒకసారి దాని దగ్గరగా ఫాలో అవ్వండి, అది మెటీరియల్ అయినా నోట్స్ అయినా. సో ఇనిషియలీ వీ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ 16 మా. సో 16 ఏ టాపిక్తో డీల్ చేస్తుంది అంటే అసలు ఐటీసీ ఎవరికి అలౌ చేస్తారు, ఏ కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తే ఐటీసీ అలౌ చేస్తారు, ఇలాంటి పాయింట్స్ అని మనం ఇప్పుడు చూస్తాం. జస్ట్ వెయిట్ ఏ సెకండ్, నేను పీపీటీ ఒకసారి వేయినా అది మన దగ్గర ఫాలో అవుదామా? ఓకే ఫైన్, వెయిట్ ఏ మినిట్ మా. ఓకే మ్యామ్. సో వేరాజ్ మనం ఐటీసీకి రెలవెంట్గా టాపిక్ చూద్దాం అనుకున్నాం. సో ఐటీసీకి రెలవెంట్ సెక్షన్స్ మనకు వచ్చేసరికమ్మా టోటల్ 3 sections are there in our syllabus, 16, 17 and 18. Initially we will start with section 16 ma. As per section 16 ITC ఎవరికి allow చేస్తారమ్మా? ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ కి మాత్రమే ఐటీసీ అలౌడ్. ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ కి మాత్రమే ఐటీసీ అలౌడ్. సార్ ఎందుకని ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ కి మాత్రమే మనం ఐటీసీ అలౌ చేస్తాం? బికాస్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ నాట్ లయబుల్ టు పే ఎనీ అవుట్పుట్ ట్యాక్స్. అసలు అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు గివ్ ఎనీ ఐటీసీ. అందుకని ఐటీసీ అనేటువంటి దాన్ని ఓన్లీ మనం ఎవరికి మాత్రమే అలౌ చేస్తామమ్మా? రిజిస్టర్డ్ పర్సన్ కి మాత్రమే మనం అలౌ చేస్తాం. సరే సార్, వేటి మీద ఐటీసీ మనం అలౌ చేస్తాం? గూడ్స్ అండ్ సర్వీసెస్. రెండింటి మీద అలౌ చేస్తారా, ఓన్లీ గుడ్స్ మీద అలౌ చేస్తారమ్మా? బోత్ గుడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటి మీద మనం ఐటీసీని ఏం చేస్తాం? అలౌ చేస్తాం. సార్ అంటే ఏ పర్పస్ కోసం మనం పర్చేజ్ చేసినా కానీ ఐటీసీ అనేటువంటి దాన్ని అలౌ చేస్తారా? ఆన్సర్ ఈస్ నో. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితేనే మనం ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేస్తాం? అలౌ చేస్తారు. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితేనే ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేస్తామమ్మా? అలౌ చేస్తారు. సార్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? మార్నింగ్ క్లాస్లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ మైండ్ బై ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ మా? యాజ్ అ రన్నింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటేనమ్మా ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ బిజినెస్. ఈ రెండు కేసుల్లోనూ మనకి ఐటీసీ అలౌ. సార్ ఐటీసీ అలౌ చేయడం అంటే ఏంటి? మనం మాన్యువల్గా ఏదైనా దాన్ని ఎంటర్ చేసుకోవాల్సిన నీడ్ ఉందా? ఆన్సర్ ఈజ్ నో మా. మనం మాన్యువల్గా దాన్ని మనం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో టోటల్ నీ సేల్స్ డేటా అంతా కూడా జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేస్తారు. That data will be auto-populated in your recipient account in the form of GSTR 2A. ఆ 2Aని బట్టి 2B మనకి జనరేట్ అవుతుంది. ఆ 2Bలో నీకు ఎంత ఐటీసీ వస్తుందో తెలుస్తుంది. దాని బేస్ మీద ఐటీసీ ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి క్రియేట్ అవుతుంది. సో అంతేకాని నువ్వు మాన్యువల్గా దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దాట్ ఐటీసీ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సార్ ఇలా వచ్చినటువంటి ఐటీసీని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి సార్? 49లో చెప్పినటువంటి మేనర్. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, చూద్దాం. సో యాజ్ పర్ 16 సబ్సెక్షన్ 1 ఐటీసీ ఎవరికి అలౌ చేస్తారమ్మా? రిజిస్టర్డ్ పర్సన్కి. వేటి మీద అలౌ చేస్తారు? గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద. ఏ పర్పస్ కోసం అయితే? బిజినెస్ పర్పస్ కోసం అయితే. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే ఎక్కడ క్రియేట్ అవుతుంది అమౌంట్? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి? 49లో చెప్పినటువంటి మేనర్లో. అదేంటి అని నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటుంది. సార్ మరి ఐటీసీ అలౌ చేయాలి అంటే కండిషన్స్ ఏమన్నా మనం సాటిస్ఫై చేయాలా? ఎస్ మా. 16(2)లో చెప్పినటువంటి కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కండిషన్స్ ఇన్ 16(2), సార్ గూడ్స్ లేదా సర్వీసెస్ మీద ఐటీసీ అలౌడ్ అన్నారు కదా. వాట్ ఈస్ మెన్ బై ద వర్డ్ గూడ్స్ హియర్? గూడ్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? ఏమేమి వస్తాయమ్మా గూడ్స్ అంటే మనకి? గూడ్స్ మీన్స్ క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. సార్ మరి క్యాపిటల్ గూడ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. మరి ఇన్పుట్స్ అంటే? సో ఇన్పుట్స్ అంటే ఏంటమ్మా మనకు వచ్చేసరికి గూడ్స్ అదర్ దాన్ క్యాపిటల్ గూడ్స్. సింపుల్గా చెప్పాలి అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామమ్మా? ఇన్పుట్స్ అంటారు. బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్ని క్యాపిటల్ గూడ్స్. అలా కాకుండా అదర్ దాన్ క్యాపిటల్ గూడ్స్ అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటారు అని చెప్తామమ్మా? ఇన్పుట్స్. మరి ఇన్పుట్ సర్వీస్ అంటే ఏంటి? ద సర్వీస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ద అవుట్వర్డ్ సప్లై. ఒక అవుట్వర్డ్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి అవసరమైనటువంటి ఏ సర్వీస్నైనా వి విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్ సర్వీస్. ఓకేమా? క్యాపిటల్ గూడ్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్. ఇన్పుట్స్ అంటే
ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఐటమ్స్. వేరాస్ ఇన్పుట్ సర్వీస్ మీన్స్ ద సర్వీస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ద అవుట్వర్డ్ సప్లై. ఓకే, ఇప్పుడు మాస్టర్ మైండ్స్ తీసుకోండి. వాట్ ఆర్ ద క్యాపిటల్ గూడ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ MM? ఏసీ కానీ, ఫర్నిచర్ కానీ, ప్రొజెక్టర్స్, కెమెరాస్, టచ్ స్క్రీన్స్, ఆల్ దీస్ ఆర్ ద క్యాపిటల్ గూడ్స్. అండ్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ బై MM? వాట్ ఆర్ ద ఇన్పుట్స్? ఫ్యాకల్టీ కాదు, చింతపిక్కల మొహం. సో ఫ్యాకల్టీ ఇన్పుట్ సర్వీస్ రా, మేము వస్తువులం కాదురా, మనుషులం. ఫైన్. సో ఇన్పుట్స్ అంటే ఏంటమ్మా, మన స్టేషనరీ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, లేదు మార్కర్స్ అనో, లేదు ఇలాంటివి ఏవైతే ఉంటాయో. కెమెరా ఇన్పుట్స్ క్యాపిటల్ గూడ్. సో ఇట్లాంటివన్నీ దేని కిందకు వస్తాయి ఏంట? బాటిల్సా? లైజాల్ ఎందుకు? సరే ఫైన్. ఎనీవే, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్స్ అండర్ ఇన్పుట్స్. ఓకే ఫైన్, మేబీ ఉంటాయేమో, యూజ్ చేస్తారా? సరే ఫైన్. ఇన్పుట్ సర్వీస్ అంటేనమ్మా ఫ్యాకల్టీ సర్వీసెస్ అయినా, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అయినా, వేరేస్ ఆడిటర్ సర్వీసెస్ అయినా, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్స్ అండర్ ఇన్పుట్ సర్వీసెస్. సో కామన్ పాయింట్ ఏంటంటేనమ్మా, దే షుడ్ బి యూజ్డ్ ఆర్ ఇంటెంట్ టు బి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అప్పుడు మాత్రమే వాటి మీద మనం ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేస్తామా, అలౌ చేస్తారు అంట. దెన్ ఓన్లీ ఐటీసీ ఈజ్ అలౌడ్. ఓకే, సో క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్, వీటి మీద ఐటీసీ అలౌ చేస్తారు అన్న. ఎప్పుడు? when there is a inward supply of these items, క్యాపిటల్ గూడ్స్ కానీ, ఇన్పుట్స్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కానీ, when we receive, ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడే మనం ఏం చేస్తామమ్మా, వాటి మీద ఐటీసీ అలౌ చేస్తాం. ఆ రిసీవ్ చేసుకోవడాన్ని టెక్నికల్గా ఏమంటారు అంటే ఇన్వర్డ్ సప్లై అంటారు. ఇన్వర్డ్ సప్లై అనేది బై వే ఆఫ్ పర్చేజ్ అయి ఉండొచ్చు, by way of acquisition or any other means. Generally purchase అన్న వర్డ్ దేనికి యూజ్ చేస్తారమ్మా? ఇన్పుట్స్కి యూజ్ చేస్తారు. ఎక్విజిషన్ అన్న వర్డ్ దేనికి యూజ్ చేస్తారమ్మా? క్యాపిటల్ గూడ్స్ అయినా, ఇన్పుట్ సర్వీసెస్ అయినా, ఎక్వైర్డ్ అన్న వర్డ్ మనం యూజ్ చేస్తాం. సార్ మరి ఎనీ అదర్ మీన్స్ అంటే సార్ డీమ్డ్ సప్లైస్ అంటే వితౌట్ కన్సిడరేషన్ మనకు వచ్చే ఉంటాయిగా, ఆ డీమ్డ్ సప్లైస్ని కవర్ చేయడం కోసం ఎనీ అదర్ మీన్స్ అన్న వర్డ్ మనవాడు యూజ్ చేస్తాడు. ఇలా ఏ వేలో మనం గూడ్స్ లేదా సర్వీసెస్ని మనం రిసీవ్ చేసుకున్నా దాన్ని ఇన్వర్డ్ సప్లై అంట. ఆ ఇన్వర్డ్ సప్లై మీద మనం పే చేసేటువంటి ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. ఆ ఇన్వర్డ్ సప్లైస్ మీద మనం పే చేసే ట్యాక్స్ని ఏమంటామమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. బై వే ఆఫ్ పర్చేస్ కానీ, బై వే ఆఫ్ ఎక్విజిషన్ కానీ, ఎనీ అదర్ మీన్స్ లైక్ డీమ్డ్ సప్లైస్ కానీ, మనం గూడ్స్ లేదా సర్వీసెస్ని కనుక రిసీవ్ చేసుకుంటే దాన్నే మనం ఏమంటామమ్మా? ఇన్వర్డ్ సప్లై. ఆ ఇన్వర్డ్ సప్లై మీద మనం పే చేసినటువంటి ట్యాక్స్ని ఏమంటారు అని చెప్తాం? ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ని ఎలా మనవాడు సెటప్ చేయాలి అనేది చూద్దాం. జూమ్ చేస్తా, కంగారు పడవకండి. జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ వచ్చింది. ఎస్, సో దిస్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఐటీసీమా. మనం కనుక తీసుకుంటే దిస్ ఈస్ ఫ్లో ఆఫ్ ఐటీసీ. అంటే ఫస్ట్ మనం ఇన్వర్డ్ సప్లైస్, పైన స్క్రీన్ మీద మీకు కనబడుతున్న మూడు కూడా ఇన్వర్డ్ సప్లైస్. అది ఇంపోర్ట్ అవ్వచ్చు, ఇంటర్ స్టేట్ పర్చేజెస్ అవ్వచ్చు, ఇంట్రాస్టేట్ పర్చేజెస్ అవ్వచ్చు. అవన్నీ కూడా ఏంటమ్మా? ఇన్వర్డ్ సప్లైస్. ద ట్యాక్స్ దట్ వాజ్ పెయిడ్ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ అని అంతకు ముందే మనం చెప్పుకున్నాం. సో ఇన్వర్డ్ సప్లైస్ అంటే అది ఇంపోర్ట్ అయి ఉండొచ్చు, ఇంటర్ స్టేట్ పర్చేజెస్ అవ్వచ్చు, ఇంట్రాస్టేట్ పర్చేజెస్ అయినా అయి ఉండొచ్చు. ఇంపోర్ట్స్ అయితే మన వాళ్ళు పే చేసే ట్యాక్స్ ఏంటమ్మా? BCD, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అండ్ IGST. ఇంటర్ స్టేట్ పర్చేజెస్ అయితే మనం ఏం పే చేస్తాం? IGST. ఇంట్రాస్టేట్ పర్చేజెస్ అయితే మనం ఏం పే చేస్తాం? CGST ప్లస్ SGST. ఇలా పే చేసినటువంటి ట్యాక్సెస్ అన్నిటినీ ఎక్సెప్ట్ BCD, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తప్పించి రిమైనింగ్ ఏ ట్యాక్స్ను మనం పే చేసినా దట్ అమౌంట్ కెన్ బి క్లైమ్డ్ యాజ్ ITC. అదే రాశాను. Taxable person avails the credit of IGST, CGST and SGST. సార్ ఇంపోర్ట్స్ మీద మనం పే చేసిన IGST కూడా IDC కింద అలౌ చేస్తారా? ఎస్ మా. ఈవెన్ ఇంపోర్ట్స్ మీద మనం పే చేసిన IGST కూడా దేని కింద అలౌడ్ అమ్మా? IDC కింద అలౌడ్, ఎక్సెప్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాకుండా రిమైనింగ్ ఏ ట్యాక్సెస్ను మనం పే చేసినా దట్ ఈస్ అలౌడ్ యాజ్ ITC. సార్ ఇలా వచ్చిన ఐటీసీని దేనికి యూజ్ చేస్తారు సార్? ఫస్ట్ వన్, ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ సప్లైస్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దాన్ని ఏమంటారు? జీరో రేటెడ్ సప్లైస్ అంటారు. మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీరో రేటెడ్ సప్లై అండ్ ఎగ్జామ్టెడ్ సప్లై మా?
ఎగ్జామ్టెడ్ సప్లై అయినా నువ్వు ట్యాక్స్ కట్టవు, జీరో రేటెడ్ సప్లై అయినా ట్యాక్స్ కట్టవు. కానీ జీరో రేటెడ్ సప్లై ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ సప్లై. ఐడియా ఉందని అనుకుంటున్నాను. జీరో రేటెడ్ సప్లై ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ సప్లై. కాబట్టి ఈవెన్ దో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకపోయినా బట్ స్టిల్ జీరో రేటెడ్ సప్లైస్ మీద వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. సార్ జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఏమేమి వస్తాయి సార్? ఎక్స్పోర్ట్స్, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి సార్? స్పెషల్ ఎకనామిక్ జోన్కి నువ్వు గూడ్స్ని కనుక సేల్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటాం. సో ఎక్స్పోర్ట్స్ అయినా డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అయినా దేని కిందకు వస్తాయమ్మా? జీరో రేటెడ్ సప్లై. జీరో రేటెడ్ సప్లై మీద ఈవెన్ దో అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ లేకపోయినా బట్ స్టిల్ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. ఓకేమా సార్? మరి ఓకే, ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు, మరి కట్టక్కర్లేదు కాబట్టి యూటిలైజ్ చేయాల్సిన అవసరమూ లేదు, ఐటీసీ ఇచ్చి ఉపయోగం ఏంటి సార్? వెరీ గుడ్, రిఫండ్ ఇస్తారనుకున్నాం మనం. ఇలా జీరో రేటెడ్ సప్లైస్ మీద ఏదైతే మనం ట్యాక్స్ ఐటీసీ కింద క్లైమ్ చేస్తామో డెఫినెట్లీ దాన్ని మనం ఏం చేయొచ్చమ్మా? రిఫండ్ కింద క్లైమ్ చేయొచ్చు. అది మీకు సిఎంఏ వాళ్ళకైతే ఉంటుంది, సిఏ ఇంటర్ వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ ఆ రిఫండ్ అనేది. ఓకే, సిఎంఏ వాళ్ళకి సిలబస్లో ఉంది అది. ఇక నెక్స్ట్ వన్ మా సార్, అది ఇంటర్ స్టేట్ సేల్స్ అనుకోండి సార్. ఇంటర్ స్టేట్ సేల్స్ అయితే వాట్ ఈస్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ మా? ఇంటర్ స్టేట్ సేల్స్ అయితే వాట్ ఈస్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్? ఐజిఎస్టీ. ఐజిఎస్టీ పే చేయడానికి మనం ఏ ఆర్డర్లో ఐటీసీని యూజ్ చేయాలో రాశాను చూడండి. యూటిలైజేషన్ సీక్వెన్స్ ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ ఏ ఐటీసీ మనం యూజ్ చేయాలి? ఐజిఎస్టీ. స్టిల్ పేయబుల్ ఉంటే సిజిఎస్టీ ఐడిసి, స్టిల్ పేయబుల్ ఉంటే ఎస్జిఎస్టీ ఆర్ యూటీజీఎస్టీ ఐడిసి షుడ్ బి యూజ్డ్. నువ్వు పే చేయాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ ఐజిఎస్టీ అయితే ఫస్ట్ ఏ ఐటీసీని మనం యూజ్ చేయాలి? ఐజిఎస్టీ ఐడిసి. స్టిల్ పేయబుల్ ఉంటే సిజిఎస్టీ ఐడిసి, స్టిల్ పేయబుల్ ఉంటే ఎస్జిఎస్టీ ఐడిసి ఆర్ యూటీజీఎస్టీ ఐడిసిని మనం యూజ్ చేయాలి. ఓకేమా? ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ ట్యాక్స్ ఐజిఎస్టీ అయితే. ఇక అది ఇంట్రాస్టేట్ సప్లై అనుకోండమ్మా. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ ఇంట్రాస్టేట్ సప్లై, మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ ఏవేంటమ్మా? సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ పే చేయడానికి ఫస్ట్ మనం దేని వాడాలి? ఐజిఎస్టీ ఐడిసిని. ఇంకా పేయబుల్ ఉంటే గనక సిజిఎస్టీ ఐడిసి. ఎస్జిఎస్టీ పే చేయడానికి కూడా ఫస్ట్ మనం ఏ ఐడిసి యూజ్ చేయాలి? ఐజిఎస్టీ ఐడిసి. స్టిల్ పేయబుల్ ఉంటేనమ్మా ఎస్జిఎస్టీ ఐడిసిని వీ నీడ్ టు యూజ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రెండు పాయింట్లు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఎస్, సో ఇంటర్ స్టేట్ సేల్స్ అంటే మనం పే చేయాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ ఏంటి? ఐజిఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్. అది పే చేయడానికి మనం ఫస్ట్ ఏ ఐటీసీని యూజ్ చేయాలి? ఐజిఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్ని పే చేయడానికి ఫస్ట్ మనం ఏ ఐడిసిని యూజ్ చేయాలి? ఏ ఐడిసిని యూజ్ చేయాలమ్మా? ఐజిఎస్టీ ఐడిసి. స్టిల్ పేయబుల్ ఉంటే సిజిఎస్టీ ఐడిసి, స్టిల్ పేయబుల్ ఉంటే ఎస్జిఎస్టీ ఐడిసి ఆర్ యూటీజీఎస్టీ. ఎస్, ఒకవేళ అది ఇంట్రాస్టేట్ సప్లై అనుకోండమ్మా, మనం పే చేయాల్సినటువంటి అవుట్పుట్ ట్యాక్సెస్ ఏవేంటి? సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ పే చేయడానికి ఫస్ట్ ఏ ఐడిసి మనం యూజ్ చేయాలి? ఐజిఎస్టీ ఐడిసి. స్టిల్ పేయబుల్ ఉంటే సిజిఎస్టీ ఐడిసి. ఎస్జిఎస్టీ పే చేయడానికి ఫస్ట్ ఏ ఐడిసి మనం యూజ్ చేయాలి? ఐజిఎస్టీ. స్టిల్ పేయబుల్ ఉంటే గనక దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకేమా? సరే సార్, ఇంతకీ మరి ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఇప్పుడే అనుకున్నాం సార్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం ఎఫ్సిఎంలో పే చేసిన ట్యాక్సా, ఆర్సిఎంలో పే చేసిన ట్యాక్సా? వాట్ ఈస్ మెన్ బై ఇన్పుట్ ట్యాక్స్? ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్ ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాం. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ సీక్వెన్స్లో మనం యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఓకే. అసలు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం ఎఫ్సిఎంలో పే చేసిన ట్యాక్సా, ఆర్సిఎంలో పే చేసిన ట్యాక్సా? బోత్మా. ఎఫ్సిఎంలో పే చేసిన ట్యాక్స్ అయినా, ఈవెన్ ఆర్సిఎంలో పే చేసిన ట్యాక్స్ అయినా, ఇంపోర్ట్స్ మీద పే చేసిన ట్యాక్స్ అయినా ఇన్పుట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. ఒకే ఒక్క ఐటమ్ మనవాడు ఎక్స్క్లూడ్ చేసేది కాంపోజిషన్ ట్యాక్స్. ఒక్క కాంపోజిషన్ ట్యాక్స్ తప్పించి రిమైనింగ్ ఏ ట్యాక్స్ని మనం పే చేసినా, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, డెఫినెట్లీ వీ కెన్ క్లైమ్ ఇట్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్. ఓకేమా? అది ఎఫ్సిఎంలో పే చేసిందైనా ఆర్సిఎం. కాకపోతే ఆర్సిఎంకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అనుకున్నాం, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ద ట్యాక్స్ దట్ ఈస్ పెయిడ్ అండర్ ఆర్సిఎం ఈస్ హ్యావింగ్ మా? Yes, very good. First, it will be added to the output tax liability. Again, it can be claimed as ITC. ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది. లెక్కల్లో మనం చూసాం కూడా ఇది.
గుర్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ పైన దాన్ని ఏం చేస్తారు, అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ చేస్తాం. ఎందుకు అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ అవుతుంది? ఆర్సీఎంలో ట్యాక్స్ కట్టాల్సిన లయబిలిటీ ఎవరిది? మనదే, అంటే రిసిపియంట్ది. కాబట్టి నువ్వే కట్టాలి కాబట్టి పైన నీ అవుట్పుట్ ట్యాక్స్కి అది ఏమవుతుందమ్మా, యాడ్ అవుతుంది. బట్ అది నువ్వు పర్చేజెస్ చేయగా, నీకు పర్చేజెస్ మీద నువ్వు కట్టిన ట్యాక్స్ నీకు ఇన్పుట్ ట్యాక్స్ చేయగా, కాబట్టి ఐటీసీ నువ్వు క్లెయిమ్ చేయొచ్చు కదా. కాబట్టి కింద ఐటీసీ కింద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓవరాల్గా నెట్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ఆర్సీఎంలో జీరో అయిపోయింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఫండమెంటల్గా మీకు ఎక్కడైనా ప్రాబ్లంలో ఆర్సీఎం బేస్ మీద ట్యాక్స్ పే చేయమన్న కాన్సెప్ట్ కనుక ఇస్తే ఐడీసీ చాప్టర్లో పైన అది అవుట్పుట్ ట్యాక్స్లోను మనకి ఏమవుతుందమ్మా, యాడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఏమవుతుందని చెప్తాం, కింద ఐటీసీ కింద కూడా దాన్ని ఏం చేస్తాం, మనం యాడ్ చేస్తాం. సో ఓవరాల్గా నెట్ ఇంపాక్ట్ విల్ బి జీరో. అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తుందమ్మా, దాన్ని గుర్తుపెట్టుకోండి. నౌ అది ఎఫ్సిఎంలో మనం పే చేసిన ట్యాక్స్ అయినా, ఆర్సీఎం అయినా, ఈవెన్ ఇంపోర్ట్స్ మీద మనం పే చేసిన ఐజిఎస్టీ అయినా దేని కింద అలౌ చేస్తారమ్మా, ఐటీసీ కింద అలౌడ్. ఒకే ఒక్క ఐటమ్ని మనవాడు ఎక్స్క్లూడ్ చేసేది ఏంటమ్మా, కాంపోజిషన్ ట్యాక్స్. ఇదిగోండి, ఇదే డిఫరెన్స్. జీరో రేటెడ్ సప్లైకి ఎగ్జామ్టెడ్ సప్లైకి డిఫరెన్స్ ఇందాకే చెప్పాను. జీరో రేటెడ్ సప్లైస్ అంటే రెండు వస్తాయని చెప్పాను. ఒకటి ఎక్స్పోర్ట్స్, రెండు డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అన్నాను. ఈవెన్ ఎగ్జామ్టెడ్ సప్లై అంటే మనం మార్నింగ్ క్లాస్లో చెప్పాను, నిల్ రేటెడ్ సప్లై, 100% ఎగ్జామ్టెడ్ సప్లై, నాన్ ట్యాక్సబుల్ సప్లై అని. సో నిల్ రేటెడ్ సప్లై అంటే ఏమన్నానమ్మా, లెవీ ఎట్ ద రేట్ ఆఫ్ 0% అన్నాను. 100% ఎగ్జామ్టెడ్ సప్లై అంటేనమ్మా లెవీ ఎట్ ఎ స్పెసిఫైడ్ రేట్ బట్ నో కలెక్షన్ అని చెప్పాను. నాన్ ట్యాక్సబుల్ సప్లై అయితే కనుక నో లెవీ ఎట్ ఆల్, అయితేనేమో నాన్ ట్యాక్సబుల్ సప్లై అన్నాం. ఈ మూడు దేని కిందకు వస్తాయని చెప్పానమ్మా నేను, ఎగ్జామ్టెడ్ సప్లై. ఎగ్జామ్టెడ్ సప్లై మీద అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఉంటుందా, లేదు. ఐటీసీ ఇస్తారా, నో. అదే జీరో రేటెడ్ సప్లై అయితే ఈవెన్ దో దెర్ ఈస్ నో అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ బట్ స్టిల్ దే ఆర్ డీమ్డ్ టు బి ట్యాక్సబుల్ సప్లైస్. కాబట్టి వాటి మీద ఐటీసీ అలౌడా, నాట్ అలౌడా, నాట్ అలౌడ్. జీరో రేటెడ్ సప్లైస్ ఐటీసీ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్, అలౌడ్. ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఐటీసీ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్. అమ్మ పాయింట్ క్యాచ్ చేశారని అనుకుంటున్నాను. జీరో రేటెడ్ సప్లై ఐటీసీ అలౌడ్, డీమ్డ్ టు బి ట్యాక్సబుల్ సప్లైస్ కాబట్టి. అదే ఎగ్జామ్టెడ్ సప్లై అయితేనమ్మా దెర్ ఈస్ నో ఐటీసీ అలౌడ్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వన్, యూటిలైజేషన్ ఇందాకే చూసాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 16(1) నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇలా మనం ఐటీసీ అలౌ చేస్తారు అన్నారు కదా, ఆ ఐటీసీని మనం అలౌ చేయాలి అంటే సాటిస్ఫై చేయాల్సినటువంటి కండిషన్స్ ఏంటి? These are the 4 conditions that are required to be satisfied in order to claim the ITC as per 16 subsection 2. 16(2) ప్రకారం ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి 4 కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేస్తే దెన్ ఓన్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. ఏంటో కండిషన్స్? ఫస్ట్ వన్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. సెకండ్ వన్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని మనం రిసీవ్ చేసుకోవాలి. థర్డ్ వన్, జిఎస్టీఆర్ 3B అమ్మా, 3 కాదు, జిఎస్టీఆర్ 3B మనం ఫైల్ చేయాలి. ఫోర్త్ వన్, సప్లయర్ గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి. ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో డెఫినెట్లీ యూ కెన్ క్లైమ్ ద ఐటీసీ. ఏంటమ్మా 4 కండిషన్స్? ఫస్ట్ వన్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. సెకండ్ వన్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం రిసీవ్ చేసుకోవాలి. థర్డ్ వన్, రిసిపియంట్ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయాలి. ఫోర్త్ వన్, సప్లయర్ గవర్నమెంట్కి ట్యాక్స్ని పే చేయాలి. ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో దెన్ ఓన్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. సార్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏమేమి వస్తాయి సార్ అసలు? వాట్ కెన్ బి ద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్? వీటిల్లో ఏ ఒక్క డాక్యుమెంట్ని మనం ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసినా డెఫినెట్లీ ఐటీసీ అనేటువంటి దాన్ని మనం ఏం చేయొచ్చు, క్లైమ్ చేయొచ్చు. సో ఏంటో డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ మా? ఫస్ట్ వన్, ట్యాక్స్ ఇన్వాయిస్. సెకండ్ వన్, డెబిట్ నోట్. థర్డ్ వన్, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఫోర్త్ వన్, రివర్స్ చార్జ్ ఇన్వాయిస్. ఫిఫ్త్ వన్, డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద ఐఎస్టీ. వీటిల్లో ఏ డాక్యుమెంట్ని మనం ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసినా డెఫినెట్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. దీనిలో ట్యాక్స్ ఇన్వాయిస్ మనకి తెలుసు. వాట్ ఈస్ మెయిన్ బై ద వర్డ్ డెబిట్ నోట్? Actual value is more than invoice value. In those cases, a debit note is needed to be issued. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అప్పట్లో క్లాస్? బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామా మనం? ఎస్, లాస్ట్ క్లాస్ రోజు మీ అందరూ బిర్యానీ ఇప్పిద్దాం అనుకున్నాను నేను అప్పుడు, కాకపోతే అనుకోకుండా క్లాస్ ముందే క్లోజ్ అయినట్టుంది మంది. ఫైన్ అయిందిలేరా, డీమ్డ్ టు బి. ఫైన్, ఈరోజు ఇప్పిద్దామా? వద్దులే అమ్మ, హెల్త్లు పాడవుతాయి ఈ టైంలో, అసలు ఎగ్జామ్స్ టైం ఇది. మీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఎనీవే, సో బిస్కెట్ కాదురా, నిజమే, పాస్ అయిన తర్వాత ఇద్దాంలే పార్టీ, ఏముంది దానిలో.
ఇద్దాం గ్యారంటీకి ఇద్దాం. ఫైనల్కి వస్తారు గేటు అప్పుడు ఇప్పిస్తాలి ఆ క్లాస్ రోజు. ఫైన్, ఓకే అమ్మా. సో డెబిట్ నోట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఇప్పుడు మీరే ఉన్నారా, సపోజ్ క్లాస్లో ఒక 300 మెంబర్స్ ఉన్నారని అజంప్షన్ తీసుకోండి. ఇంకా ఎక్కువే ఉంటారా, ఎంతైతే అంత. సో 300 మెంబర్స్ బిర్యానీల కోసమేగా, ఎంత ఉంటే అంత ఇప్పిద్దాంలే. సపోజ్ 300 మెంబర్స్ ఉన్నారు అనుకోండి అమ్మా. నేనేం చేశానంటే మార్నింగ్ సెషన్ తక్కువ ఉన్నారు, సపోజ్ 250 ఉన్నారు అనుకోండి. నేను 250 మెంబర్స్కి యాక్చువల్గా బిర్యానీ ఆర్డర్ పెట్టా. సరే పిల్లలు పాపం ఆకలితో ఉంటారు, క్లాస్ ఇందులో తింటారులే. తీరా మనం పుష్పకి మారేసరికి 300 మెంబర్స్ అయ్యారు. వెంటనే ఏకే బిర్యానీ పాయింట్ మధ్య బాగా ఫేమస్ అయింది కాబట్టి వాడికి కాల్ చేశాను. అరే అబ్బాయి ప్యాకింగ్ చేసావా అన్నాను. అవును సార్ అన్నాడు. పంపిస్తున్నావా అన్నాడు. ఆ 250తో పాటుగా ఎక్స్ట్రా ఇంకో 50 పంపయ్యా, డబ్బులు తర్వాత ఇస్తాలే, మనం వచ్చి సెటిల్ చేసుకుందాం అన్నాడు. అప్పటికే వాడు ఇన్వాయిస్ దానికి జనరేట్ చేశాడు. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 250. యాక్చువల్ సప్లైడ్ ఎంత? 300. డిఫరెన్స్ ఎంత? ఆ 50కి డెబిట్ నోట్ ఇస్తారు. ఇప్పుడు ఇన్వాయిస్ వాల్యూ కన్నా ఎక్సెస్ వాల్యూ మనం సప్లై చేసినటువంటి కేసెస్లో ఆ ఎక్సెస్ వాల్యూకి మన వాడు ఇష్యూ చేసేదాన్ని ఏమంటారు అని చెప్తామమ్మా మనం? డెబిట్ నోట్. ఇక నెక్స్ట్ వన్ బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ ఏంటేనమ్మా, ఇప్పుడు నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ మీద పే చేసిన ఐజిఎస్టీ కూడా ఐడిసి కింద అలౌ చేస్తారు అని చెప్పాను కదమ్మా. ఇంపోర్ట్స్ మీద పే చేసిన ఐజిఎస్టీని కూడా ఐడిసి కింద అలౌ చేస్తారు అని చెప్పాను. మరి ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నదానికి ఎవిడెన్స్ కావాలిగా మనకి. అలా ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నదానికి మనకి ఎవిడెన్స్ ఏంటమ్మా? బిల్ ఆఫ్ ఎంట్రీ. ఆ బిల్ ఆఫ్ ఎంట్రీని ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. నెక్స్ట్ వన్ రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్. రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అంటేనమ్మా సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండి, రిసిపియంట్ రిజిస్టర్డ్ అయ్యి ఉండి, వాడు చేసిన సప్లైస్ 93 లేదా 94 కింద కవర్ అయినప్పుడు రిసిపియంట్ తనకు తానుగా ఒక సెల్ఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేసుకుంటాడు. ఆ సెల్ఫ్ ఇన్వాయిస్ని మనం ఏమంటారు అని చెప్తాం? రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అంటారు అని చెప్పాను. సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి, రిసిపియంట్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి, వాడి సప్లైస్ 93 లేదా 94 కింద కవర్ అయ్యి ఉండాలి. అప్పుడు రిసిపియంట్ తనకు తానుగా ఒక సెల్ఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు అని చెప్పాం. ఆ సెల్ఫ్ ఇన్వాయిస్ని ఏమంటారు అని చెప్పామమ్మా మనం? రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అంటారు అని చెప్తాం. ఆ రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ బేసిస్ మీద కూడా రిసిపియంట్ ఏం చేయొచ్చు అని చెప్తామమ్మా? ఐడిసి అనేటువంటిది క్లైమ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఐఎస్డి. ఐఎస్డి అంటేనమ్మా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందమ్మా? సెంట్రలైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్ కానీ సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ కానీ ఉన్నటువంటి కేసెస్లో టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా హెడ్ ఆఫీస్ దగ్గర అక్యూములేట్ అవుతుంది. అప్పుడు హెడ్ ఆఫీస్ తన దగ్గర అక్యూములేట్ అయినటువంటి ఐటీసీని బ్రాంచెస్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి హెడ్ ఆఫీస్ని ఏమని పిలుస్తారు అంటే అప్పుడు ఐఎస్డి అంటారు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. దానికి ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్ చెప్పాను. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ తీసుకుంటే టోటల్ పవర్ సెంటర్ గుంటూరు అమ్మా. సో అలాంటప్పుడు డెసిషన్ మేకింగ్ అంతా గుంటూరు నుంచే జరుగుతుంది. ఇన్వాయిస్లన్నీ గుంటూరు పేరు మీదే ఉంటాయి. కానీ మన అవుట్పుట్ ట్యాక్స్ మాత్రం బ్రాంచెస్ నుంచి కూడా కట్టాలిగా, అంతే కదమ్మా. కోచింగ్ ఏమో 8 ప్లేసెస్ నుంచి ఇస్తున్నాం మాస్టర్ మైండ్స్లో, కానీ ఇన్వాయిస్లు పర్చేజెస్కి సంబంధించిన ఇన్వాయిస్లని ఏ పేరు మీద ఉంటాయి? గుంటూరు హెడ్ ఆఫీస్ పేరు మీద ఉంటాయి. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా ఎవరి దగ్గర ఉండిపోతుంది? గుంటూరు హెడ్ ఆఫీస్ దగ్గర ఉండిపోతుంది. కానీ అవుట్పుట్ ట్యాక్స్ మాత్రం అన్ని చోట్ల నుంచి కట్టాల్సి వస్తుందిగా మనం. ఇప్పుడు గుంటూరు హెడ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే తన దగ్గర అక్యూములేట్ అయినటువంటి ఐటీసీని బ్రాంచెస్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి గుంటూరు హెడ్ ఆఫీస్ని మనం ఏమంటాము అంటే ఐఎస్డి అంటారు. ఈ ఐఎస్డి ఇష్యూ చేసే ఇన్వాయిస్ని ఐఎస్డి ఇన్వాయిస్ అంటాం. ఈ ఐఎస్డి ఇన్వాయిస్ బేసిస్ మీద మనం ఐటీసీ అనేటువంటి దాన్ని క్లైమ్ చేయొచ్చు. మనం అంటే ఎవరమ్మా ఇక్కడ వచ్చేసరికి బ్రాంచెస్ డెఫినెట్గా ఐటీసీ అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చు? క్లైమ్ చేయొచ్చు. సో ఏమేమి డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసి మనం ఐటీసీ క్లైమ్ చేయొచ్చమ్మా? ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, బిల్ ఆఫ్ ఎంట్రీ, రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అండ్ ఐఎస్డి ఇన్వాయిస్. వీటిల్లో ఏ డాక్యుమెంట్ని మనం ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసినా డెఫినెట్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ. సరే సార్, ఇప్పుడు నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ చెప్పేటప్పుడు, సార్ ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, గూడ్స్ని మనం రిసీవ్ చేసుకున్నాం, కానీ సెల్లర్కి ఇంకా మనం పేమెంట్ చేయలేదు. మనం యాజ్ ఎ రిసిపియంట్గా ఐడిసి క్లైమ్ చేయొచ్చా? మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఆ గూడ్స్ని మనం రిసీవ్ చేసుకున్నాం, కానీ సెల్లర్కి ఇంకా మనం పేమెంట్ చేయలేదు. సార్ మనం ఐటీసీ క్లైమ్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ మా. గూడ్స్ మనం రిసీవ్ చేసుకుని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే ఈవెన్ దో సెల్లర్కి మనం పేమెంట్ చేయకపోయినా ఐటీసీని మనం క్లైమ్ చేయొచ్చు. కాకపోతే
ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ ఇన్ 180 డేస్లోగా మనం సెల్లర్కి పేమెంట్ చేయాలి. ఒకవేళ చేయలేదు అంటే ప్రీవియస్గా మనం క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీని అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానం రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, ఈవెన్ దో నువ్వు పేమెంట్ చేయకపోయినా సెల్లర్కి నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు, కానీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ ఇన్ 180 డేస్లోగా మనం పేమెంట్ చేయాలి. ఆ 180 డేస్లోగా మనం పేమెంట్ చేయలేదు అంటే గనక పొజిషన్ ఏంటమ్మా, ప్రీవియస్గా మనం క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీని అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% పర్ యానం మనం ఏం చేయాల్సి ఉంటుందమ్మా, రివర్స్ చేయాలి. సార్ ఒకవేళ గూడ్స్ని మనం ఇన్స్టాల్మెంట్స్లో రిసీవ్ చేసుకుంటే అప్పుడు పొజిషన్ ఏంటి, అప్పుడు ఐటీసీ ఎప్పుడు ఇస్తారు సార్, ఏ ఇన్స్టాల్మెంట్గా ఇన్స్టాల్మెంటా లాస్ట్ ఇన్స్టాల్మెంటా, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇన్వాయిస్ ఏ పేరు మీద ఇష్యూ చేస్తున్నారు అన్న దాని మీద. ఇన్వాయిస్ అన్ని ఇన్స్టాల్మెంట్స్కి కలిపి ఒకటే ఇన్వాయిస్ ఇస్తున్నారు అనుకోండి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడే మనం ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. ఏ ఇన్స్టాల్మెంట్కి ఆ ఇన్స్టాల్మెంట్ ప్రపోర్షనేట్గా మనవాడు ఇచ్చాడు అనుకోండి అమ్మా, ప్రపోర్షనేట్గా మనం ఐటీసీ తీసుకుంటాం, ప్రపోర్షనేట్గా మనం ఏం చేస్తాం, ఐటీసీ క్లెయిమ్ చేస్తాం. అలా కాకుండా ఏది చెప్పలేదు సార్, ప్రాబ్లంలో వాడు సైలెంట్గా ఉన్నాడు, సింగిల్ ఇన్వాయిస్ అని చెప్పలేదు, ప్రపోర్షనేట్గా ఇచ్చాడని చెప్పలేదు, మేము ఎలా అజంప్షన్ తీసుకోవాలి, సింగిల్ ఇన్వాయిస్. అలాంటప్పుడు ఐటీసీ నీకు ఎప్పుడు ఇస్తారు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు. ఇది రెండో పాయింట్. అట్లానే ఇంకొక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, ఈ 180 డేస్ కాన్సెప్ట్ దేనికి అప్లై కాదు అంటే ఆర్సీఎం పర్చేజెస్కి. ఎందుకని, ఆర్సీఎంలో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు, నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే నీకు ఐటీసీ ఇస్తారు. అలాంటప్పుడు ఈ 180 డేస్ రూల్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా అమ్మా, లేదు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా 16.3 విత్ రెస్పెక్ట్ టు ఐటీసీ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ఈ పాయింట్ ఏంటంటేనమ్మా, ఫస్ట్ థియరీ చూసి తర్వాత ఎగ్జాంపుల్కి వద్దాం. 16.3లో వాడు చెప్పే పాయింట్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. నువ్వు కనుక డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే దెన్ నో ఐటీసీ ఈస్ అలౌడ్. ఇఫ్ డిప్రిసియేషన్ హ్యాస్ బీన్ క్లైమ్డ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అయితే మళ్ళీ నీకు ఐటీసీ అనేటువంటిది అలౌ చేయరు. ఒకవేళ దానికి ఆన్సర్ నో అయితేనే మనోడు ఐటీసీ ఏం చేస్తారమ్మా, అలౌ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ని 100 రూపీస్ పెట్టి మనం కొన్నాం, ట్యాక్స్ వచ్చి 10 అమ్మ, టోటల్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు 110. ఇప్పుడు నువ్వు డిప్రిసియేషన్ టోటల్ 110 మీద క్లెయిమ్ చేస్తున్నావు అనుకో, ఆ 10 రూపీస్ నీకు ఐటీసీ రాదు. నువ్వు డిప్రిసియేషన్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ 100 రూపీస్ మీదే నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు అనుకో, అప్పుడే 10 రూపీస్ మనవాడు ఏం చేస్తాడమ్మా, ఐటీసీ కింద అలౌడ్. ఓకేనమ్మా. సో ఏంటది, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కనుక నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఐటీసీ అలౌడా, నాట్ అలౌడా, నాట్ అలౌడ్. ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కనుక నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే అలౌడా, నాట్ అలౌడా, అలౌడ్. నో డబల్ బెనిఫిట్ ఈస్ అలౌడ్ అని దాని మీనింగ్. అయితే ఇన్కమ్ ట్యాక్స్లో డిప్రిసియేషన్ తీసుకో, లేదా జిఎస్టీలో ఐటీసీ తీసుకో, అంతేకాని డబల్ బెనిఫిట్ ఇస్తారమ్మా, నో డబల్ బెనిఫిట్ ఈస్ అలౌడ్. యూ కెన్ క్లైమ్ ఎయిదర్ డిప్రిసియేషన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ or you can claim ITC under our GST. You cannot claim the double benefit, ma'am. That is 16.3. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా 16.4. What is the maximum time limit for claiming the ITC? ITC క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎంత? ITC క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎంతమ్మా? ఆల్రెడీ మనం చాలాసార్లు అనుకున్నది, చాలా చోట్ల వస్తుంది కూడా ఈ డేట్ అనేటువంటిది. డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ GSTR 3B of September month for the next year or date of filing of annual return whichever is earlier. ఐటీసీని మనం క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎంతమ్మా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ మంత్ జిఎస్టీఆర్ 3B నువ్వు ఫైల్ చేసేటువంటి డేట్, ఆ డేట్ ఫిక్స్డ్ అని చెప్పాను. ఎప్పుడని చెప్పాం మనం? October 20th. ఈ October 20th మనం దేంతో కంపేర్ చేయాలి అని చెప్పాను? డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఈ రెండిట్లో whichever is earlier that will be the last date for claiming the ITC అన్నాను. అంటే ప్రెసెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటమ్మా? 22-23నే కదా. ఈ 22-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎంత? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించిన GSTR 3B ఫైల్ చేసే డేట్ అంటే October 20th, 2023 ఆర్ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ whichever is earlier. ఇది మారుతూ ఉంటుంది ప్రాబ్లంలో, ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది కట్ ఆఫ్ డేట్ అనేది. ఓకేనామా?
సో 16(4) ప్రకారం మనం ఐటీసీ క్లెయిమ్ చేయడానికి కట్ ఆఫ్ డేట్ ఎంత అంటే కనుక ఏమని చెప్తాం మనం, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ మంత్ కి సంబంధించినటువంటి GSTR 3Bని ఫైల్ చేసే డేట్ అంటే ఏమవుతుందమ్మా, October 20th. ఇది ఫిక్స్డ్ డేట్ అన్నా. ఈ October 20th ని మనం దేంతో కంపేర్ చేయాలి, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసినటువంటి డేట్. ఈ రెండిట్లో whichever is earlier, అది మనకి ఏమవుతుంది అని చెప్తామమ్మా మనం, దట్ విల్ బి ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్లైమింగ్ ద ఐటీసీ. సపోజ్ మన ఎగ్జాంపుల్లో August 27th యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసామనుకోండి. వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్లైమింగ్ ద ఐటీసీ దెన్? October 20th or August 27th, whichever is earlier, August 27th. ఓకే మా. సపోజ్ మనం November 9th యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసామనుకోండి. October 20th or November 9th, whichever is earlier, October 20th, that will be the last date for claiming the ITC. సార్ ఎందుకు సార్ ఇంత టైం ఇస్తారు అంటే 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు చేసిన పర్చేజెస్ మీద ఐటీసీ క్లెయిమ్ చేయడానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఎందుకు టైం ఇస్తున్నారు, October 20th దాకా? రీజన్ ఏంటి చెప్పాను మీకు నేను లాజిక్. అమ్మ మార్చ్ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ సేలర్ రిటర్న్ బేసిస్ మీద మీరు ఏదైనా పర్చేజ్ చేశారనుకోండి. సేలర్ రిటర్న్ బేసిస్కి రీజనబుల్ టైం ఎంత లా ప్రకారం? 6 months. మార్చ్ నుంచి లెక్కేయండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 6 నెలలు అయ్యేటప్పటికి నీకు సెప్టెంబర్కి. మరి అప్పటిదాకా టైం ఇవ్వాలా వద్దా? ఇలాంటి వాటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని మనవాడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ దాకా టైం ఇస్తారు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి. ఈ సేల్స్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి. సో యాజ్ పర్ 16(4), వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్లైమింగ్ ద ఐటీసీ మ్యామ్? Next financial year, September month, GSTR 3B filing date, that is October 20th, or date of annual return, whichever is earlier. ఇది 16(4) మా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సెక్షన్ 17. Whereas with respect to section 17, పాయింట్ వచ్చేసరికి మా 17(1) సింపుల్ వన్. బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తే ఐటీసీ అలౌడ్. అదే పర్సనల్ యూజ్ అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. మనకి తెలిసిన పాయింట్ ఏనమ్మా ఇది. ఏంటి వచ్చేసరికి బిజినెస్ పర్పస్ అయితేనేమో ఐటీసీ అలౌడ్, అదే పర్సనల్ యూజ్ అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇది 17(1). ఓకేనమ్మా. తర్వాత 17(2). సార్ బిజినెస్లో కూడా దేనికి యూజ్ చేస్తే ఐటీసీ అలౌడ్ అమ్మా? ట్యాక్సబుల్ సప్లైకి. అదే ఎగ్జామ్టెడ్ సప్లై అయితే కనుక ఐటీసీ అనేటువంటిది ఏం చేస్తాం? నాట్ అలౌడ్. ఈ రెండు క్లబ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే, మీకు అప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్ చెప్పాను అమ్మా. మాస్టర్ మైండ్స్ ఒక 10 ACs పర్చేజ్ చేసింది అనుకోండి. ఆ 10 ACs ఇన్వాయిస్ మాస్టర్ మైండ్స్ పేరు మీదే ఉంది. 7 ACs ఏమో మాస్టర్ మైండ్స్ కోసం వాడారు, 3 ACs ఏమో వాళ్ళ రెసిడెన్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. సార్ ఇప్పుడు ఎన్ని ACs మీద ఐటీసీ అలౌ చేస్తారు? ఆ 3 మీద ఎందుకు రాదు? యాజ్ పర్ 17 subsection 1 పర్సనల్ యూజ్ కాబట్టి 3 ACs మీద ఐటీసీ రాదు. ఈ 7 ACs బిజినెస్కి ఏదైతే మన వాళ్ళు వాడారో దానిలో 4 ACs ఏమో మన CA కాలేజ్లో వాడారు, ఒక 3 ACs ఏమో మాస్టర్ మైండ్స్ వాళ్ళకి స్కూల్ ఉంది అని చెప్పి అజంప్షన్ తీసుకోండి, ఆ స్కూల్లో 3 ACs ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఎన్ని ACs మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు? అదేంటి 7 బిజినెస్కే వాడాంగా, 7లో కాలేజ్కి వాడిన 4 ACలు ఏమో ట్యాక్సబుల్ సప్లైకి యూజ్ చేసినట్టు, 3 AC స్కూల్ ఎగ్జామ్టెడ్గా మార్నింగ్ క్లాస్లో నేర్చుకున్నాగా మనం, ఎగ్జామ్టెడ్ సప్లైకి మనం యూజ్ చేసాం. సో ట్యాక్సబుల్ సప్లైకి యూజ్ చేసినటువంటి 4 ACs మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేస్తాం. సో ఎగ్జామ్టెడ్ సప్లైకి యూజ్ చేసినటువంటి 3 ACs మీద ఐటీసీ అలౌడా అంటే నాట్ అలౌడ్. అది 17(2). బిజినెస్ పర్పస్సే, కానీ బిజినెస్లో కూడా నువ్వు దేనికి యూజ్ చేయాలమ్మా దాన్ని? ట్యాక్సబుల్ సప్లైకి. అప్పుడే ఐటీసీ అలౌ చేస్తారు. ఎగ్జామ్టెడ్ సప్లై అయితే కనుక ఐటీసీ అనేటువంటిది నాట్ అలౌడ్. ఇక 17(3) మనకి లేదమ్మా. 17(4) ఏ టాపిక్తో మనకి డీల్ చేస్తుంది అంటేనమ్మా, ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాంకింగ్ కంపెనీకి. వీడికి బ్యాంకర్కి 2 ఆప్షన్లు ఉంటాయమ్మా. ఎందుకని ఇస్తాడు బ్యాంకర్కి అంటే, బ్యాంకర్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు, హెవీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి డైలీ బేసిస్ మీద. అందుకని వాడికి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, బ్యాంకర్ కనుక సెగ్రిగేట్ చేయగలిగితే ఏవి ట్యాక్సబుల్ సప్లైస్కి యూజ్ చేశాడు, ఏవి ఎగ్జామ్టెడ్ సప్లైస్కి యూజ్ చేశాడు. ఇఫ్ ద బ్యాంకర్ ఈజ్ ఏబుల్ టు సెగ్రిగేట్ అంటే సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగితే హ్యాపీగా ఆప్షన్ 1 ప్రకారం 17 subsection 2 ఇందాక మనం చెప్పినట్టుగా ఫాలో అవుతాడు. ట్యాక్సబుల్ సప్లైకి ప్రపోర్షనేట్గా ఐటీసీని మనవాడు క్లెయిమ్ చేస్తాడు. సార్ బ్యాంకర్ అలా మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ఏది ట్యాక్సబుల్ ఏది ఎగ్జామ్టెడ్ ఇలాంటివన్నీ నా వల్ల కాదంటున్నాడు సార్. అలాంటప్పుడు వాడి కోసమే ఆప్షన్ 2 ఉంది. ఏంటి ఆప్షన్ 2?
టోటల్ నీ దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్లో 50% క్లైమ్ చేయి, రిమైనింగ్ 50% ఇగ్నోర్ చేయి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అనేటువంటిది ఎవరి ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బ్యాంకర్కి రెండు ఆప్షన్లు అమ్మా. ఒకటి, బ్యాంకర్ కనుక సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగితే హ్యాపీగా ట్యాక్సబుల్ సప్లైకి ప్రపోర్షనేట్గా మనం ఐడిసి క్లైమ్ చేస్తాం. ఒకవేళ బ్యాంకర్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు అనుకోండి, వాడి కోసం ఆప్షన్ 2 ఉంది. దాని ప్రకారం టోటల్ అవైలబుల్ ఇన్పుట్ ట్యాక్స్లో 50% నువ్వు క్లైమ్ చేసుకో, బ్యాలెన్స్ 50% ఇగ్నోర్ చేయి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అనేది ఎవరి ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? బ్యాంకర్. ఆప్షన్ 1 అయితేనేమో సపరేట్ బుక్స్, హ్యాపీగా 72 ప్రకారం ప్రపోర్షనేట్ ఐటీసీ. లేదు సార్ నేను అలా సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయలేను అంటావా, నీకోసం ఆప్షన్ 2 ఉంది. టోటల్ నువ్వు పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్లో హ్యాపీగా 50% తీసుకో, రిమైనింగ్ 50% ఇగ్నోర్ చేయి. నువ్వు సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈవెన్ దో నువ్వు ఆప్షన్ 2 ఫాలో అవుతున్నా, ఒక్క కేసులో మాత్రం 100% ఐడీసీ ఇస్తారు అని చెప్పాను. ఎప్పుడు డిప్యూమెంట్ ఇస్తున్నారు కానీ ఆన్సర్లు చెప్పట్లేదు. డీమ్డ్ సప్లైస్, సప్లై బై వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్, సప్లై బై వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. అక్కడ ఏమని చెప్పానమ్మా నేను? సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్కి ఏదైనా సర్వీస్ చేసింది అనుకోండి. గుంటూరు చెన్నై అంటే సపరేట్ ఆర్సీలు ఉంటాయిగా, మనం మార్నింగ్ క్లాస్లోనే అనుకున్నాం. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్లో అయితే నీకు ప్లేస్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయో అన్ని ఆర్సీలు ఉంటాయి అని చెప్పాను. అప్పుడు ఏపీకి ఒక ఆర్సీ ఉంటుంది, ఇన్ ద సేమ్ వే తమిళనాడుకి ఇంకొక ఆర్సీ ఉంటుంది. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి? పొజిషన్ ఏంటి అలాంటప్పుడు? డెఫినెట్లీ ఆ డీమ్డ్ సప్లైయే కాదా? ఎస్. డీమ్డ్ సప్లై అయినప్పుడు ట్యాక్స్ కట్టాలా అవుతా? ఎస్. అప్పుడు నువ్వు కట్టిన ట్యాక్స్ని 100% ఐడీసీ కింద మనవాడు ఏం చేస్తాడమ్మా? అలౌ చేస్తాడు, ఈవెన్ దో నువ్వు ఆప్షన్ 2 ఫాలో అవుతున్నా. జనరల్గా ఆప్షన్ 2 ఫాలో అయ్యేటువంటి పని అయితే నీకు ఐడీసీ ఎంత వస్తుందమ్మా? 50% మాత్రమే. కానీ ఈవెన్ దో నువ్వు ఆప్షన్ 2 ఫాలో అవుతున్నా, ఇంటర్ స్టేట్ స్టాక్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ మీద డీమ్డ్ సప్లై బేసిస్ మీద మనం ఏదైతే జిఎస్టీ పే చేస్తామో ఆ పే చేసిన జిఎస్టీ మాత్రం 100% ఐడీసీ కింద మనవాడు ఏం చేస్తాడమ్మా? అలౌ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా? సో ఇక నెక్స్ట్ వన్ 17 సబ్సెక్షన్ 5 నెగిటివ్ లిస్ట్. ఏంటి అసలు నెగిటివ్ లిస్ట్ పాయింట్ అంటే గనక, ఈవెన్ దో బిజినెస్ పర్పస్కే యూజ్ చేసిన, ఈవెన్ దో taxable సప్లైకే మనం యూజ్ చేసిన, బట్ స్టిల్ వీ కెనాట్ క్లైమ్ ద ఐటీసీ. ఈవెన్ దో బిజినెస్ పర్పస్కే మనం యూజ్ చేసిన, ఈవెన్ దో taxable సప్లైకే మనం యూజ్ చేసిన, బట్ స్టిల్ వీ కెనాట్ క్లైమ్ ద ఐటీసీ. మామూలుగా మనం అనుకునే జనరల్ రూల్ ఏంటమ్మా? బిజినెస్ పర్పస్ అయి ఉండి taxable సప్లై అయితే డెఫినెట్లీ వీ కెన్ క్లైమ్ ద ఐటీసీ అన్నా. కానీ 17 సబ్సెక్షన్ 5 నెగిటివ్ లిస్ట్ ఆఫ్ ఐటీసీ లేదా బ్లాక్డ్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మనం ఏమని చెప్తామమ్మా? ఈవెన్ దో బిజినెస్ పర్పస్ అయినా, ఈవెన్ దో taxable సప్లైకే మనం యూజ్ చేస్తున్నా, బట్ స్టిల్ వీ కెనాట్ క్లైమ్ ద ఐటీసీ. దానిలో ఫస్ట్ వన్ మోటార్ వెహికల్స్. ఇక్కడ షార్ట్ కట్లో ఉంది, మనం వేరే పీపీటీలో అప్పుడు క్లాస్ చెప్పినప్పుడు నోట్స్ రాయించాను మీతో నేను. సో దానిలో మనం మాట్లాడుకుంటే విత్ రెస్పెక్ట్ టు మోటార్ వెహికల్స్ మనం 2 పాయింట్స్ కింద మోటార్ వెహికల్స్ని డివైడ్ చేసాం. ఒకటి, వెరీ గుడ్, మోటార్ వెహికల్స్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద పర్సన్స్. ప్యాసింజర్స్ తర్వాత ముందు పర్సన్స్ అనే వర్డ్ రావాలి. ఓకే, మోటార్ వెహికల్స్ 2 రకాలు. ఒకటి, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్. రెండోదమ్మా, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అనుకోండి, మోటార్ వెహికల్స్ 100% ఐడీసీ అలౌ. జాగ్రత్తగా వినండి అమ్మా. మోటార్ వెహికల్స్ దేనికోసం? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అనుకోండి అమ్మా, 100% ఐడీసీ అలౌ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అనుకోండి, అది డిపెండ్స్ అపాన్ సీటింగ్ కెపాసిటీ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే కనుక దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సీటింగ్ కెపాసిటీ. మోర్ దెన్ 13 అనుకోండి సీటింగ్ కెపాసిటీ, 100% ఐడీసీ అలౌ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్లో సీటింగ్ కెపాసిటీ అనేటువంటిది మోర్ దెన్ 13 అనుకోండి అమ్మా, 100% ఐడీసీ అలౌ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అనుకోండి, 3 కేసుల్లో ఐడీసీ అలౌడ్ అని నోట్స్లో రాయించాను నేను, రిమైనింగ్ కేసులో నాట్ అలౌడ్ అని రాయించాను. ఒక చార్ట్ అప్పట్లో రాయించాను. రైట్, ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్ లేదు కదా, ప్రస్తుతం ఉన్నదాన్ని బట్టి ఇచ్చిస్తామండి. మళ్ళీ ఇప్పుడు అదంతా క్లౌడ్ నుంచి నా మళ్ళీ వాట్సాప్కి పంపి, నా వాట్సాప్ నుంచి మళ్ళీ దీన్ని పంపాలని టైం పడుతుంది. పెన్ డ్రైవ్లో ఉందిలే కానీ యాక్సెస్ లేదంట పెన్ డ్రైవ్ది. సో పాయింట్ ఏంటమ్మా మనకి అక్కడ? ఏ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది? ఫస్ట్ పాయింట్ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అయితే
100% IDC allowed. Transportation of persons అయితే సీటింగ్ కెపాసిటీ మోర్ దెన్ 13 అయితేనేమో 100% IDC allowed. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే కనుక 3 కేసెస్లో IDC allowed. రెస్ట్ ఆఫ్ ద కేసెస్లో IDC అనేటువంటిది నాట్ allowed. ఏ 3 కేసెస్లో IDC allowed సార్? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే. వెరీ గుడ్. ఫస్ట్ వన్ ఇన్వర్ట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్ అయినా. సెకండ్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయినా. థర్డ్ వన్ డ్రైవింగ్ స్కూల్ అయినా. ఈ 3 కేసెస్లోనూ IDC అనేటువంటిది అలౌడ్ అన్నాను. ఇన్వర్ట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అవడం అంటేనమ్మా. వెరీ గుడ్. కార్ షోరూమ్ ఎగ్జాంపుల్ ఇంకా గుర్తుంది. సో కార్ షోరూమ్, విత్ రెస్పెక్ట్ టు కార్ షోరూమ్ మనం అనుకున్నటువంటి పాయింట్ ఏంటమ్మా, ఆ కార్ షోరూమ్ ఇన్వర్ట్ సప్లై ఏంటి? కార్. అవుట్వర్డ్ సప్లై కూడా ఏంటి? కార్. అలాంటప్పుడు వాడికి IDC అలౌడ్. రెండోది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటేనమ్మా, ఓలా కానీ, ఊబర్ కానీ, కార్ ట్రావెల్స్ కానీ, మన మెయిన్ బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నామనుకోండి, అప్పుడు కూడా IDC అలౌడ్. మూడోది డ్రైవింగ్ స్కూల్. మరి డ్రైవింగ్ స్కూల్ నీకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఫిజికల్గా అది ఎగ్జిస్టెన్స్లో ఉండాలిగా, నేర్పించాలంటే అది ఎసెన్షియల్ వన్ కదమ్మా. అది లేకుండా అక్కడ వాడు ట్రైనింగ్ ఇవ్వగలడా? లేదు. అందుకని సీటింగ్ కెపాసిటీ ఈవెన్ దో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అయినా ఆ 3 కేసెస్లో IDC అనేటువంటిది అలౌడ్. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ IDC అనేటువంటిది నాట్ అలౌడ్. సార్ మరి వెసల్ అంటే షిప్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ వాటికి కూడా ఇదే రూలా? ఎస్ మా. వెసల్ అయినా, ఎయిర్ క్రాఫ్ట్ అయినా 4 కేసెస్లో IDC అలౌడ్ అన్నా. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఒకటి ఇన్వర్ట్ సప్లై, నోట్స్ ప్రొసీజరా. ఓకే, ఇన్వర్ట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయినా, ఫ్లయింగ్ స్కూల్ ఆర్ నావిగేషన్ స్కూల్ అయినా, ఈ 4 కేసెస్లో వాటి మీద IDC అలౌడ్ అని చెప్పాను. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ IDC అనేటువంటిది నాట్ అలౌడ్ అని చెప్పాను. సార్ మరి మోటార్ వెహికల్స్ ఓకే, మరి వాటికి సంబంధించిన రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మరి వాటి మీద IDC అలౌ చేస్తారా? ఇన్సూరెన్స్ అని, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద IDC అలౌడా, నాట్ అలౌడా? బేగం అలౌడా, నాట్ అలౌడా? డెఫినెట్లీ IDC అనేటువంటిది మోటార్ వెహికల్ మీద IDC అలౌడ్ అయితే ఈ సర్వీసుల మీద కూడా IDC అలౌడ్. అసలు మోటార్ వెహికల్ మీద IDC నాట్ అలౌడ్ అయితే ఈ సర్వీసెస్ మీద కూడా నాట్ అలౌడ్. అదే కదా అనుకునేది మనం. మోటార్ వెహికల్ మీద IDC అలౌడ్ అయితే ఆ సర్వీస్ ఇక్కడ లేదు. ఈ మోటార్ వెహికల్ మీద IDC అలౌడ్ అయితే ఆ సర్వీసెస్ మీద కూడా ఏంటమ్మా IDC అలౌడ్. అప్పుడు రాయండి అంటే అన్ని కంప్లీటెడ్ అన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడే ఎక్కడుందో స్క్రీన్ మీద ఎతుకుతున్నారు కొంతమంది, అందరూ కాదు. ఫైన్, అప్పుడు రాయండి అని పొరపాటుని టైం ఇస్తే అయిపోయింది సార్, కంప్లీటెడ్, నెక్స్ట్ వన్ సార్, సిలబస్ టైం అయిపోతుంది అన్నారు. ఫైన్, ఇప్పుడేమో స్క్రీన్ మీద ఎక్కడుందా అని చూస్తున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు మర్చిపోను నేను ఒక్కసారి జరిగితే. సో ఇక్కడ వచ్చేసరికి మన మోటార్ వెహికల్స్ అంటే ఇన్సూరెన్స్ కానీ, రిపేర్స్ కానీ వాటి మీద IDC అలౌడా, నాట్ అలౌడామా? ఎస్, మోటార్ వెహికల్ మీద IDC అలౌడ్ అయితే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద కూడా IDC అలౌడ్. మోటార్ వెహికల్ మీద IDC నాట్ అలౌడ్ అయితే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద కూడా IDC అనేటువంటిది నాట్ అలౌడ్. అది ఫస్ట్ వన్. ఇక రెండో పాయింట్ అమ్మా, జనరల్లీ మన బ్యూటీ ట్రీట్మెంట్ కానీ, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, లేదు మన ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ, అవుట్డోర్ క్యాటరింగ్ కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ, వీటి మీద జనరల్లీ IDC అనేటువంటిది నాట్ అలౌడ్. ఏమేంటమ్మా అవి? బ్యూటీ ట్రీట్మెంట్ సర్వీసెస్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ, అవుట్డోర్ క్యాటరింగ్ కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ, జనరల్ ఏంటది కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ. ఎస్, వెరీ గుడ్. సో వీటి మీద జనరల్లీ IDC అనేటువంటిది నాట్ అలౌడ్. సార్ మరి ఎప్పుడు IDC ఇస్తారు సార్ వీటి మీద? దానికి ఏం చెప్పానమ్మా, ఇన్వర్ట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై ఇస్ ద సేమ్. అలాంటి కేసుల్లో దాని మీద IDC అనేటువంటిది అలౌడ్ అన్నాను. అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేను కానీ ఒక్కదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫేవరెట్ ఫుడ్ కాబట్టి ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మాస్టర్ మైండ్స్ వాళ్ళు మీ అందరినీ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సరదాగా పిక్నిక్కి రామోజీ ఫిల్మ్ సిటీకో లేదా పక్కన ఉన్నటువంటి దానికో తీసుకెళ్లారు అనుకో. సరే, అయిపోయిన తర్వాత మీ అందరి కోసం క్యాటరింగ్ కోసం హోటల్ సింధూరికి ఆర్డర్ ఇచ్చారు. ఓకేమా, మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటి సార్? మాస్టర్ మైండ్స్కి హోటల్ సింధూరికి పే చేసిన అమౌంట్ మీద IDC అలౌ చేస్తారా, అలౌ చేయరా? చేయరమ్మా. ఎందుకని? ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద నీకు IDC అలౌ చేయాలి అంటే ఇన్వర్ట్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయి ఉండాలి. మాస్టర్ మైండ్స్ అవుట్వర్డ్ సప్లై కోచింగ్, ఇన్వర్ట్ సప్లై ఫుడ్. అలాంటప్పుడు IDC అలౌడా, నాట్ అలౌడా? నాట్ అలౌడ్. సార్ ఎలాంటి కేసులు అలౌ చేస్తారు సార్? హోటల్ సింధూరి ఇదే మన బిర్యానీ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించారు. అప్పట్లో మనం అనుకున్నట్టుగా బందర్ నుంచి లడ్డూలు,
కాకినాడ నుంచి మడత కాజా, ఆ తర్వాత నెల్లూరు నుంచి మలై కాజా, ఆత్రేయపురం నుంచి పూతరేకులు, గోదావరి నుంచి నాన్ వెజ్ పికిల్స్, గోవా నుంచి సీ ఫుడ్, ఆ తర్వాత తాపేశ్వరం నుంచి మడత కాజా, ఇలా ఎక్కడెక్కడి నుంచి అయితే ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకోసం తెప్పించారు అక్కడ ఫుడ్ ఫెస్టివల్లో. సార్ అలాంటప్పుడు హోటల్ సింధూరి అవుట్వర్డ్ సప్లై ఏంటి? ఫుడ్ ఐటమ్స్. ఇన్వర్డ్ సప్లై ఏంటి? ఫుడ్ ఐటమ్స్. ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? అలౌడ్. అలాంటి కేసులో ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి, రెగ్యులర్ క్లాస్ అయితే చెప్పొచ్చు, బట్ ఎగ్జాంపుల్కి ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై అంటే దిస్ ఈస్ ద మీనింగ్ మా. ఈ కేసులో ఐడిసి అలౌడ్ మా, వేరేస్ రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐడిసి అనేటువంటిది నాట్ అలౌ. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం రెంట్ క్యాబ్ కానీ ఇన్సూరెన్స్ కానీ, రెంట్ క్యాబ్ కానీ ఇన్సూరెన్స్ కానీ జనరల్లీ ఐడిసి అలౌడా అంటే గనక నాట్ అలౌడ్ అంటాం. బట్ దానికి రెండు ఎక్సెప్షన్స్ చెప్పాను. ఒకటి ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్ అయినా, రెండు స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయినా, ఈ రెండు కేసుల్లో మాత్రం రెంట్ క్యాబ్ ఇన్సూరెన్స్ మీద ఐడిసి అలౌడ్ అని చెప్పాను. రెంట్ క్యాబ్ అయినా ఇన్సూరెన్స్ అయినా జనరల్లీ ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. కానీ ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా, స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయినా, ఈ రెండు కేసుల్లో మాత్రం ఐడిసి అనేటువంటిది అలౌడ్. అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన హెల్త్ కేర్, మన మెంబర్షిప్ ఆఫ్ ఎ క్లబ్ కానీ, తర్వాత వచ్చేసరికి మా హెల్త్ అండ్ ఫిట్నెస్ సర్వీసెస్ కానివ్వండి, లేదు మన లీవ్ ట్రావెల్ కన్సెషన్ కానీ, ఈ మూడింటి విషయానికి వచ్చేసరికి జనరల్లీ ఐడిసి అలౌడా అంటే కనుక నాట్ అలౌడ్ అన్నాం. కానీ ఎక్సెప్షన్ ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినటువంటి కేసెస్ అయినా, లేదు స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అయినా, అలాంటప్పుడు మాత్రం ఐడిసి అనేటువంటిది అలౌ చేస్తారు అంటాం. అంటే ప్రాబ్లంలో ఇప్పుడు నేను చెప్పిన సర్వీసెస్కి కంపల్సరీగా వాడు స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అని ఇచ్చిన, ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై మీరు ఇచ్చిన ప్రాబ్లంని బట్టి సేమ్ అయినా అప్పుడు మాత్రమే ఐడిసి వస్తాయి. రిమైనింగ్ కేసులో వీటి మీద ఐడిసి రాదు. ఏవేంటవి? రావని బాగానే చెప్పారుగా. రెంట్ క్యాబ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ అండ్ ఫిట్నెస్ సర్వీసెస్ కానీ, మెంబర్షిప్ ఆఫ్ ఎ క్లబ్ కానీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ కానీ. టోటల్ ఎన్ని? 5 పాయింట్స్. హెల్త్ అండ్ ఫిట్నెస్ చెప్పా, నీకు అవసరం కదా అని పదే పదే చెప్పవాక. ఫైన్. సో ఎన్నిసార్లు మనం చెప్పాను కదా హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇప్పుడు. సో రెంట్ క్యాబ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ఏంటమ్మా క్లబ్ మెంబర్షిప్ కానీ, హెల్త్ అండ్ ఫిట్నెస్ కానీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ కానీ, ఈ 5 పాయింట్స్లో ప్రాబ్లం వాడు ఇస్తే అన్లెస్ స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్ అని ప్రాబ్లంలో ఇచ్చిన, ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా అప్పుడే ఐడిసి వస్తుంది. రిమైనింగ్ కేసులో ఈ 5 పాయింట్స్లో ఐడిసి అలౌడ్ అమ్మా? నాట్ అలౌడ్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మా ఏంటంటే నెక్స్ట్ వన్ వర్క్స్ కాంట్రాక్ట్. వాట్ ఈస్ మీన్ బై ద వర్డ్ వర్క్స్ కాంట్రాక్ట్ అమ్మా? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈస్ నోన్ యాజ్ వర్క్స్ కాంట్రాక్ట్ అన్నాం. అది అల్టిమేట్ రిజల్ట్ ఇమూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఐడిసి అలౌడా, నాట్ అలౌడా అంటే కనుక ఐడిసి అనేటువంటిది ఏమని చెప్తామమ్మా మనం? నాట్ అలౌడ్. ఐడిసి అనేది ఏమని చెప్తామమ్మా మనం? నాట్ అలౌడ్. కానీ ఈవెన్ దో వర్క్స్ కాంట్రాక్ట్ అయినా కొన్ని కేసుల్లో మనం ఐడిసి అలౌ చేస్తాం. ఒకటి ఆ రిజల్ట్ ప్రొడక్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అయినా, రెండోది ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా, అలాంటి కేసుల్లో ఐడిసి ఏం చేస్తారమ్మా? అలౌ చేస్తారు. అంటే ఇప్పుడు వర్క్స్ కాంట్రాక్ట్ అంటే డ్యాములు, బ్రిడ్జ్లు, కెనాల్స్ ఇలాంటివమ్మా. వాటి మీద ఐడిసి అనేటువంటి జనరల్గా అలౌ చెయ్యరు. కానీ ఎండ్ రిజల్ట్ ఆ ఇమూవబుల్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే మాత్రం ఈవెన్ దో అది ఇమూవబుల్ ప్రాపర్టీ అయినా ఐడిసి అలౌడ్ అన్నాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అప్పట్లో? బ్లోరూ మిషనరీ అని ఒక మిషనరీ పేరు చెప్పాను అప్పట్లో. అరే ఈ రూమ్కి 3 టైమ్స్ ఉంటుందిరా, మనం కాటన్ నుంచి యార్న్ తయారు చేస్తారు, కాటన్ నుంచి యార్న్ తయారు చేస్తారు అని చెప్పాను. ఈ రూమ్కి 3 టైమ్స్ అంటే ఎంత పెద్దదా మిషన్? జపాన్ లేదా జర్మనీ నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారమ్మా. పార్ట్ల కింద షిప్లో పంపిస్తారు ఇండియాకి. ఇండియాకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనవాడు దాన్ని ఏం చేస్తాడు? ఫిక్స్డ్ చేస్తాడు. ఇలా వచ్చేసరికి ఒకసారి దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత అది మూవబుల్లా, ఇమూవబుల్లా? ఈ రూమ్కి 3 టైమ్స్ పెద్దదంటే ఇమూవబుల్. కానీ అది ప్లాంట్ అండ్ మిషనరీనా కాదా? అప్పుడు ఐడిసి అలౌడా, నాట్ అలౌడా? అలౌడ్. అట్లానే ఆ వర్క్స్ కాంట్రాక్ట్కి రిలవెంట్గా ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై సేమ్ అయినా ఐడిసి అలౌడ్ అన్నాను. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? వెరీ గుడ్. రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చెప్పాను. అంటే గుంటూరు టు విజయవాడలో అమ్మ మంగళగిరి టు విజయవాడ వేరే వాడికి మనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, మన అవుట్వర్డ్ సప్లై వర్క్స్ కాంట్రాక్ట్ రోడ్ కన్స్ట్రక్షన్, మన ఇన్వర్డ్ సప్లై కూడా వర్క్స్ కాంట్రాక్ట్ రోడ్ కన్స్ట్రక్షన్. అలాంటప్పుడు ఐడిసి ఏం చేస్తారని చెప్పానమ్మా? అలౌ చేస్తారు అని చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంక ఇక్కడి నుంచి సింపుల్ 2-3 లైన్లు ఏవేంటంటే అవి కాంపోజిషన్ ట్యాక్స్ అయినా ఐడిసి కింద నాట్ అలౌడ్,
అట్లానే మన ఫ్రీ శాంపిల్స్ కానీ, గూడ్స్ డిస్ట్రాయిడ్ కానీ, స్టోలెన్ కానీ. అంటే ఇప్పుడు గూడ్స్ మీద మనం ఐటీసీ తీసుకున్నాం అమ్మా, సరదాగా సునామీ వచ్చింది, సీరియస్గా కొట్టుకుపోయింది. సార్ అలాంటప్పుడు మళ్ళీ ఐటీసీ ఇస్తారా దాని మీద? నాట్ అలౌడ్. ఎందుకని? నువ్వు బిజినెస్కి యూజ్ చేయలేదు కాబట్టి. సార్ ఆల్రెడీ అప్పటికే నేను ఐటీసీ తీసుకున్నాను సార్, రివర్స్ చేయి. తీసుకోలేదు సార్, నాట్ అలౌడ్. అది వాడు చెప్పేటువంటి పాయింట్. తీసుకుంటే రివర్స్ చేయమంటాడు, తీసుకోకపోతే కనుక ఏమని చెప్తాడమ్మా మనవాడు? నాట్ అలౌడ్. ఆ తర్వాత మా పర్సనల్ యూస్కి నువ్వు యూజ్ చేసిన ఇంకొక పాయింట్ ఎన్ఆర్డిపి గురించి చెప్తాడు. అదొక్కటి చెప్తే 75 క్లోజ్ చేయొచ్చు మనం. ఏంటమ్మా ఎన్ఆర్డిపి అంటే? ఫుల్ ఫామ్ నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్. ఈ ఎన్ఆర్డిపి ఫారిన్ నుంచి వస్తూ తనతో తీసుకొచ్చే ఐటమ్స్ అయితే మాత్రం వాటి మీద పే చేసినటువంటి ఐజిఎస్టీని ఐడిసి కింద అలౌ చేస్తారమ్మా. లోకల్ పర్చేజెస్ అయితే మాత్రం ఐడిసి అనేటువంటిది ఏం చేస్తారు? నాట్ అలౌడ్. సింపుల్గా చెప్పాలి అంటే లోకల్ పర్చేజెస్ మేడ్ బై ఎన్ఆర్డిపిస్ ఐడిసి నాట్ అలౌడ్. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అప్పుడు ఎన్ఆర్డిపికి మనం? నేపాలీ పీపుల్ స్వెటర్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అమ్మా వింటర్ సీజన్లో నేపాలీ పీపుల్ స్వెటర్స్ ఇండియాకి తీసుకొచ్చి సేల్ చేస్తారు అకేషనల్గా అన్నాను. అప్పుడు స్వెటర్స్ వస్తూ నేపాల్ నుంచి తీసుకొస్తారు కాబట్టి వాటి మీద పే చేసిన ఐజిఎస్టీని ఐడిసి కింద అలౌ చేస్తారమ్మా. కానీ లోకల్గా టెంట్ అనో చిన్న ఐటమ్స్ ఏవైతే కొంటారో అవి లోకల్ పర్చేజెస్ కదా, వాటి మీద ఐడిసి అలౌడా అంటే కనుక ఏమని చెప్పానమ్మా నేను? ఐడిసి నాట్ అలౌడ్ అన్నాను. సింపుల్గా చెప్పాలి అంటే ఎన్ఆర్డిపి ఫారిన్ నుంచి తెచ్చే ఇంపోర్ట్స్ ఐడిసి అలౌడ్, ఎన్ఆర్డిపి లోకల్ పర్చేజెస్ ఐడిసి నాట్ అలౌడ్. ఇది 17(5) అమ్మా. నెక్స్ట్ వన్ 18 subsection 1. ఏంటి 18 subsection 1? ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఐడిసి ఆన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. మా టోటల్ 4 circumstances ఉంటాయి. ఏంటో 4 circumstances ఇక్కడ వచ్చేసరికమ్మా? నార్మల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్, రెండోది వాలంటరీ రిజిస్ట్రేషన్. నార్మల్ రిజిస్ట్రేషన్ అంటే ద పర్సన్ ఈస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎప్పుడు ఒక పర్సన్ లయబుల్ అవుతాడు? ఎయిదర్ యాజ్ పర్ 22 ఆర్ యాజ్ పర్ 24. ప్లస్ వాడు అక్కడి నుంచి ఎంత టైం లిమిట్లోగా ఆర్సీకి అప్లై చేయాలి? 30 daysలోగా. ప్లస్ వాడికి ఆర్సీ గ్రాంట్ చేసి ఉండాలి. ఏ రోజైతే ఆర్సీ వాడికి గ్రాంట్ చేస్తారో ఆ ప్రిసీడింగ్ డేన ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రపోర్షనేట్గా ఐడిసి అలౌ చేస్తారు అని చెప్తాం. నార్మల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 daysలోగా నువ్వు ఆర్సీకి అప్లై చేసి ఆర్సీ కనుక నీకు గ్రాంట్ చేసుంటే ఏ రోజైతే ఆర్సీ గ్రాంట్ చేస్తారో ఆ ప్రిసీడింగ్ డేన ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రపోర్షనేట్గా ఐడిసి అలౌడ్. ఇక రెండోది వాలంటరీ రిజిస్ట్రేషన్. అంటే నిజానికి వాడికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు, అయినా వాడికి ఆనందం ఎక్కువై రిజిస్ట్రేషన్ కనుక వాడు చేయించుకుంటే దాన్నే మనం వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటాం. ఈ వాలంటరీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా వాడు ట్యాక్స్ కట్టాలా వద్దామా? ఎస్. రోడ్డును పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుందాం, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఎవడో అడగల, నీకు ఆనందం ఎక్కువై నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. వన్స్ యు ఆర్ ఎ రిజిస్టర్డ్ పర్సన్ వెదర్ ఇట్ వాస్ డన్ వాలంటరీలీ ఆర్ బై లా, 2 కేసుల్లోనూ ట్రీట్మెంట్ ఒకటే. వాడు నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ అయినా డెఫినెట్లీ వాడు అవుట్పుట్ ట్యాక్స్ ఏం చేయాల్సిందే? పే చేయాల్సిందే. అవుట్పుట్ ట్యాక్స్ ఎప్పుడైతే మనవాడు పే చేయాలో అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్లీ వాడికి ఐటీసీ కూడా అలౌ చేయాలా వద్దా? వేటి మీద ఐటీసీ అలౌ చేస్తారు? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్కి ప్రపోర్షనేట్గా ఐటీసీ ఏం చేస్తారని చెప్తాం? అలౌడ్. ఇది కాకుండా ఇంకొక 2 కేసులు ఉన్నాయి. ఏంటమ్మా అది? కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్ అయినా, ఎగ్జామ్టెడ్ సప్లై టు టాక్సబుల్ సప్లై అయినా. కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్ అయినా, ఎగ్జామ్టెడ్ సప్లై టు టాక్సబుల్ సప్లై అయినా. అప్పటిదాకా నువ్వు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నావు, ఐడిసి అలౌడా? నాట్ అలౌడా? నాట్ అలౌడ్. ఇప్పుడు దేనిలోకి వచ్చావు? ఐడిసి అలౌ చేయాలా వద్దా? ఎస్. అట్లానే అప్పటిదాకా అదే సప్లై, ఎగ్జామ్టెడ్ సప్లై, ఇప్పుడు దేని కింద కన్వర్ట్ అయింది? టాక్సబుల్ సప్లై. మరి ఐడిసి అలౌ చేయాలా వద్దా? ఎస్. ఎంత అలౌ చేస్తారు సార్? ఏ రోజైతే ఈ కన్వర్షన్ జరిగిందో ఆ ప్రిసీడింగ్ డేను ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ వాటితో పాటుగా క్యాపిటల్ గూడ్స్ మీద కూడా మనోడు ఐడిసి ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 కేసెస్లో క్యాపిటల్ గూడ్స్ మీద ఐడిసి లేదు, ఓన్లీ ఇన్పుట్స్ మీద మాత్రమే మనం ఐడిసి ఇచ్చాం. కానీ లాస్ట్ 2 కేసెస్లో మాత్రం ఈవెన్ క్యాపిటల్ గూడ్స్ మీద కూడా మనవాడు ఏం చేశాడమ్మా? ఐడిసి అలౌడ్. ఎంత అలౌ చేస్తారు సార్ క్యాపిటల్ గూడ్స్ మీద?
పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% మనం రిడ్యూస్ చేసి రిమైనింగ్ అమౌంట్ని మనం ఐడిసి కింద ఏం చేస్తారమ్మా అలౌ చేస్తారు. సార్ పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఐడిసి కింద అలౌ చేయడం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1 lakh రూపీస్ అనుకోండి, రేట్ ఆఫ్ జిఎస్టీ 18% అనుకుందాం. 1 year 6 months మనం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్కి షిఫ్ట్ అయ్యాం. అదే నేను క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ అనుకుంటా. ఫైన్. సో ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ ఎంతమ్మా 1 lakh, రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంతమ్మా 18%. అంటే అవే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ మైండ్లో కొంత స్టోర్ అవుతుంది కదా, మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని డిస్టర్బ్ చేసే కన్నా ఫ్లో అది కంటిన్యూ చేస్తే ఆల్వేస్ బెటర్. సో మనకు వచ్చేసి ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1 lakh, రేట్ ఆఫ్ జిఎస్టీ 18%, 1 year 6 months మనం యూజ్ చేసిన తర్వాత కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్కి షిఫ్ట్ అయ్యాం. సార్ ఇప్పుడు ఐటీసీ ఎంత అలౌ చేస్తారు సార్? ప్రీవియస్గా నువ్వు పే చేసినటువంటి ట్యాక్స్ ఎంత? 18,000, 1 lakh into 18% కాబట్టి దానిలో నుంచి పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేయమన్నారు. మీకు బాగా తెలిసిందే ఒక ఫుల్ అంటే 1 full year మా చిన్నప్పటి నుంచి వినే ఉంటారు కదా. 1 full year అంటేనమ్మా 4 quarters, హాఫ్ అంటే హాఫ్ అంటే 2. ఓకే ఫైన్. సో టోటల్ 1.5, సో 1.5 years అంటే ఎంత అవుతుందిరా? అది నా ఇంటెన్షన్. సో 6 quarters. సో పర్ క్వార్టర్ మనం ఎంత రిడ్యూస్ చేయాలమ్మా? 5%. సో 6 into 5% అంటే 30%. దీనిలో 5,400 వస్తుంది. పోను 12,600 అనేది నీకు అలౌ చేసేటువంటి ఐటీసీ. 1 lakh అనేటువంటిది ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ, రేట్ ఆఫ్ జిఎస్టీ 18%, అంటే మనం పే చేసిన ట్యాక్స్ 18,000 మా. 1 year 6 months కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నాం కాబట్టి టోటల్ మనకి ఎంత అవుతుందమ్మా? అది ఎంత? 6 quarters. బాగా క్యాచ్ చేస్తున్నాను. సో 6 into 5 అంటే ఎంతమ్మా? 30%. సో 18,000లో 30%, 5,400. పోనీ ఇప్పుడు ఐటీసీ మనోడు ఎంత అలౌ చేస్తాడమ్మా? 12,600 ఐటీసీ ఈజ్ అలౌడ్. ఇది 18 subsection 1. ఏవేంటి అవి కవర్ అయ్యేది? నార్మల్ రిజిస్ట్రేషన్, వాలంటరీ రిజిస్ట్రేషన్, కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్, ఎగ్జామ్టెడ్ సప్లై టు టాక్సబుల్ సప్లై. లాస్ట్ 2 కేసెస్లో క్యాపిటల్ గుడ్స్ మీద కూడా ఐడిసి అలౌడ్. సార్ ఇప్పుడు ఐడిసి అలౌడ్ అన్నారు ఇన్పుట్స్ మీద, ఇది క్లోజింగ్ స్టాక్ మీద. మరి అలాంటప్పుడు వాడు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ కొన్న ఐటమ్స్ యాజ్లో పక్కింటోడివి ఎదిరింటోడివి అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాడు కదా క్లోజింగ్ స్టాక్లో. మరి డెఫినెట్లీ ఎంత ఎక్కువ చూపిస్తే వాడికి అంత ఎక్కువ ఐడిసి వస్తుంది కదా. దానికి చెక్ పాయింట్ కోసమే 18 subsection 2. దీనిలో ఏం చెప్తాడంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి వితిన్ 1 year అయితేనే మనం ఏం క్లెయిమ్ చేయొచ్చమ్మా? ఐడిసి అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఓకేనమ్మా? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి వితిన్ 1 year అంటే సపోజ్ నీకు రిజిస్ట్రేషన్ 1st August 2018 నీకు వచ్చింది. అక్కడి నుంచి నీ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రిసీడింగ్ 1 yearలో ఉంటేనే నీకు ఐడిసి వస్తుందమ్మా. ఏ రోజైతే ఆర్సీ ఇచ్చారో అక్కడి నుంచి ప్రిసీడింగ్ 1 yearలోగా నీ క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, క్లోజింగ్ స్టాక్లో ఇన్పుట్స్ ఉంటాయి కదా, వాడికి ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ డేట్ ఏ డేట్స్ మధ్యలో ఉండాలి? ఆర్సీ నీకు వచ్చిన దగ్గర నుంచి ప్రిసీడింగ్ 1 yearలోగా దాని డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉండాలి. ఉంటే ఆ ఇన్పుట్స్ మీద ఐడిసి అలౌ చేస్తాం. అంతకన్నా ఎర్లియర్ డేట్ ఉందనుకోండమ్మా ఐడిసి నాట్ అలౌడ్. ఇది చెక్ పాయింట్. క్లోజింగ్ స్టాక్లో ఉన్న ప్రతి ఐటమ్ మీద మేము ఐడిసి ఇవ్వ. వాడు ఏం చెప్తున్నాడు సింపుల్గా? క్లోజింగ్ స్టాక్లో ఉందా? ఓకే రైట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకురా, డేట్ చూద్దాం. ఏ రోజైతే ఆర్సీ గ్రాంట్ చేశారో అక్కడి నుంచి ప్రిసీడింగ్ 1 yearలోగా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉందా? ఆ క్లోజింగ్ స్టాక్ మీద ఐడిసి ఇస్తా. అంతకన్నా ఎర్లియర్ డేట్ ఉందా? నీకు దాని మీద ఐడిసి అనేటువంటిది నాట్ అలౌడ్. ఇది 18 subsection 2లో వాడు చెప్పినటువంటి కండిషన్ మా. ఓకేనా? నెక్స్ట్ వన్ 18(3). ఏంటమ్మా ఇది? చేంజ్ ఇన్ ద రికన్స్టిట్యూషన్. అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్ కంపెనీ కిందను లేదు కంపెనీ ఎల్ఎల్పి అను సోల్ ట్రేడింగ్ కంపెనీ కింద ఇలా కన్వర్ట్ అయింది అనుకోండి. సార్ మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మరి అలాంటప్పుడు పొజిషన్? సార్ వాడికి ఐడిసి అంటే ఇప్పుడు అమాల్గమేషన్ కానీ డిమెర్జర్ కానీ జరిగింది అనుకోండి అమ్మా. ఇప్పుడు అమాల్గమేషన్లో 2 companies ఉంటాయి కదా. అమాల్గమేషన్ అంటే ఏంట్రా? మన లాంగ్వేజ్లో మనం చెప్పుకున్నాం కదా. అమాల్గమేషన్ 2 ways ఉంటాయి అనుకున్నామా? అమాల్గమేషన్ బై మెర్జర్, అమాల్గమేషన్ బై పర్చేజ్. మెర్జర్ అంటే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంట్రా అప్పట్లో? బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. పాలు డికాషన్ కలిస్తే కాఫీ అనే కొత్త కంపెనీ వచ్చింది అనుకోండి అమ్మా, అది మెర్జర్. పాలు నీళ్లు కలిసినప్పుడు పాలొక్కటే మిగిలిపోయింది అనుకోండి, అది పర్చేజ్ అన్నాం. పాల నుంచి పెరుగు మేగడ అనే 2 companies వస్తే దాన్ని డిమెర్జర్ అంటారు అనుకున్నాం. ఇదే కదా మనం చెప్పుకున్న సింపుల్ స్టోరీ అప్పట్లో. ఎస్. సో ఇప్పుడు అమాల్గమేషన్లో మనకి 2 companies ఉంటాయని చెప్పాను.
ఒకటి అమాల్గమేటింగ్ కంపెనీ, రెండోదమ్మా అమాల్గమేటెడ్ కంపెనీ. డీమెర్జ్డ్లోనూ 2 కంపెనీలు ఉంటాయి, డీమెర్జ్డ్ కంపెనీ, రిజల్టింగ్ కంపెనీ అని. సార్ ఇప్పుడు అమాల్గమేటింగ్ కంపెనీ అకౌంట్లో ఉన్న ఐటీసీ అమాల్గమేటెడ్ కంపెనీకి కానీ, డీమెర్జ్డ్ కంపెనీలో ఉన్నటువంటి ఐటీసీ రిజల్టింగ్ కంపెనీకి కానీ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎస్, 18(3)లో చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే. ఏంటి ఆ ప్రొసీజర్? ఫస్ట్ వన్, మన ట్రాన్స్ఫరర్ కంపెనీ ITC 02 అనేటువంటి ఫార్మేట్లో వాడు ఏం చేయాలమ్మా? రిక్వెస్ట్ చేయాలి, నా పేరు మీద ఉన్నటువంటి ఐటీసీని ట్రాన్స్ఫర్కి షిఫ్ట్ చేయండి అని. దాంతోపాటుగా ఒక CA కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ సర్టిఫై చేయాలి. ఏమని? నాట్ ఓన్లీ అసెట్స్ బట్ ఆల్సో 100% లయబిలిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. అసెట్సే కాదు, లయబిలిటీస్ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి అని CA కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ ఏం చేయాలమ్మా? సర్టిఫై చేయాలి. ఈ 2 డాక్యుమెంట్స్ని మన ట్రాన్స్ఫరర్ GST వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే. అలా ఎప్పుడైతే మనవాడు అప్లోడ్ చేస్తాడో అప్పుడు ట్రాన్స్ఫర్ అకౌంట్లో ఉన్న IDC బ్యాలెన్స్ ఎవరికి షిఫ్ట్ అవుతుందమ్మా? ట్రాన్స్ఫరీకి షిఫ్ట్ అవుతుంది. ఇది 18(3). సింపుల్గా థీరీకి ఎప్పుడైనా అడగచ్చు. ఇక 18(4) వచ్చేసరికి మా ITC టు బి రివర్స్డ్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఏంటో పాయింట్ అంటే, అంతకుముందు మనం నేర్చుకున్న దానికి లాస్ట్ 2 పాయింట్లు ఏంటి? అంతకుముందు మనం నేర్చుకున్నవి కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్, ఎగ్జామ్టెడ్ సప్లై టు టాక్సబుల్ సప్లై. దాన్ని రివర్స్ చేయండి. నార్మల్ స్కీమ్ టు కాంపోజిషన్ స్కీమ్, టాక్సబుల్ సప్లై టు ఎగ్జామ్టెడ్ సప్లై. అక్కడ 18(1)లో IDC అలౌడ్ అన్న, ఇక్కడ 18(4)లో IDC రివర్స్ చేయాలంట. అక్కడ ఇచ్చిన 2 ఇక్కడ రివర్స్ అవుతాయి. ఏంటమ్మా అది? నార్మల్ స్కీమ్ టు కాంపోజిషన్ స్కీమ్ అయినా, టాక్సబుల్ సప్లై టు ఎగ్జామ్టెడ్ సప్లై అయినా IDC అలౌడా నాట్ అలౌడ్ అమ్మా? డెఫినెట్లీ IDC రివర్స్ చేయాలో వద్దా మనం? ఎస్, డెఫినెట్లీ IDC ఇస్ నీడెడ్ టు బి రివర్స్డ్. ఎలా సార్? ఏ రోజైతే ఈ కన్వర్షన్ జరిగిందో యాజ్ యూజువల్ ఆన్ ద ప్రిసీడింగ్ డేలో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్కి ప్రపోర్షనేట్గా IDC మనం రివర్స్ చేయాలి. సార్, క్యాపిటల్ గూడ్స్ మీద కూడా రివర్స్ చేయాలా? ఎస్, కాకపోతే 18(4)లో ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉందని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? 18(4)లో క్యాపిటల్ గూడ్స్ మీద IDCని రివర్స్ చేయడానికి వాట్ ఈస్ ద స్పెషల్ ప్రొసీజర్? వెరీ గుడ్. ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఎంత అని చెప్పామమ్మా మనం? 5 years. GST లా ప్రకారం ఒక క్యాపిటల్ గూడ్కి సంబంధించిన ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఎంతమ్మా? 5 years. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ మనకి ఎంత అవుతుందమ్మా? 60 months. అన్యూటిలైజ్డ్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా IDCని ఏం చేయాలి అని చెప్పా నేను? రివర్స్ చేయాలి అన్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందుదే మనం మాట్లాడుకుంటే, సపోజ్ 1 lakh rupees అనుకుందాం, 18% రేట్ ఆఫ్ GST అనుకుందాం. ఒక 1 year 7 months మనం, నాకు గుర్తున్నది 7 months రాసినట్టున్నాను ఆ రోజు క్లాస్లో. సో 1 year 7 months కనుక మనం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన పొజిషన్ ఏంటమ్మా? మన కాంపోజిషన్ స్కీమ్కి షిఫ్ట్ అవుతున్నాం. సార్, అలాంటప్పుడు ఎంత IDCని మనం రివర్స్ చేయాలి అంటాం? ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఎంతమ్మా? 5 years. మంత్స్లో మాట్లాడుకోవాలి అంటే 60 months. ఎంత టైం పీరియడ్ మనం యూజ్ చేసాం? 1 year 7 months అంటే 19 months వచ్చిందా? 60 minus 19 ఎంత వచ్చిందమ్మా? 41 months. సో 18,000 into 41 divided by 60 ఎంత వస్తుందమ్మా? 12,300. ఎస్, ఈ అమౌంట్ని మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. 18(4)లో ఇది మనం చెప్పుకున్న స్పెషల్ ప్రొసీజర్. 18(4) ఏ కేసులకు అప్లై అవుతుందమ్మా? నార్మల్ స్కీమ్ టు కాంపోజిషన్ స్కీమ్ అయినా, టాక్సబుల్ సప్లై టు ఎగ్జామ్టెడ్ సప్లై అయినా డెఫినెట్లీ పొజిషన్ ఏంటమ్మా? IDC మనం రివర్స్ చేయాలి. ఇన్పుట్స్ మీద రివర్స్ చేయాలి, క్యాపిటల్ గూడ్స్ మీద రివర్స్ చేయాలి. ఇన్పుట్స్ రివర్స్ చేయడం కామన్. క్యాపిటల్ గూడ్స్ మీద ఎలా రివర్స్ చేయాలి అంటే 18(4)లో ఒక స్పెషల్ ప్రొసీజర్ చెప్పాం. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ యాజ్ పర్ GST లా 5 years. ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ 60 months. ఎంత టైం పీరియడ్ అయితే మనం యూజ్ చేసామో అది లెస్ చేసి రిమైనింగ్ అన్యూటిలైజ్డ్ టైం పీరియడ్ ఇన్ మంత్స్ ఏదైతే ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా రివర్స్ చేయండి అన్నాను. ఇప్పుడు నార్మల్ స్కీమ్లో మనం 1 year 7 months ఉన్నాం. అక్కడి నుంచి నువ్వు దేనికి షిఫ్ట్ అవుతున్నావు? కాంపోజిషన్ స్కీమ్కి. నీకు IDC ఇవ్వాలా? నేను ఇవ్వకూడదు. నీకు నేను ఎందుకు ఇచ్చా క్యాపిటల్ గూడ్ మీద 18,000 IDC? 5 years పాటు నువ్వు టాక్సబుల్ సప్లైలకి వాడతావు అని. కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? 1 year 7 months తర్వాత కాంపోజిషన్ స్కీమ్కి వెళ్ళావు. అప్పుడు నీకు IDC నేను ఇవ్వాలా? ఇవ్వకూడదు. కానీ నువ్వు తీసేసుకున్నావుగా. ఆ తీసుకున్న దాన్ని ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఏం చేయమంటాడు? రివర్స్ చేయమంటాడు. 60 monthsకి నేను నీకు 18,000 ఇచ్చా, నువ్వు 19 months యూజ్ చేసావు, అన్ని నెలలు తీసేసుకో, పండుగ చేసుకో. రిమైనింగ్ 41 months ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసి. ఎందుకని? నువ్వు దాన్ని టాక్సబుల్ సప్లైకి వాడట్లేదు కాబట్టి.
అప్పుడు ఆ 41 మంత్స్కి ప్రపోర్షనేట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 12,300 వచ్చిందమ్మా. ఆ 12,300ని మనం ఏం చేయాలి అంటే కనుక రివర్స్ చేయాలి అని చెప్పాను. ఇది 18.4. 18.5 మనకి లేదమ్మా. 18.6 ఇదేంటి? ఒక ప్లాంట్ అండ్ మిషనరీని మనం సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద సేల్ చేస్తే ఏ సెక్షన్ అప్లై అవుతుందమ్మా? మనకి 18.6 అప్లై అవుతుంది. 18.6 ఏ కేసులో అప్లై అవుతుందమ్మా? ఒక ప్లాంట్ అండ్ మిషనరీని సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద మనం సేల్ చేసినప్పుడు ఎంత ఐడిసిని మనం రివర్స్ చేయాలి అన్న పాయింట్ ఏ సెక్షన్ డీల్ చేస్తుందమ్మా? 18.6 అనేటువంటి డీల్ చేస్తుంది. దీనికి ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ప్రీవియస్గా మనం క్లైమ్ చేసిన ఐటీసీలో నుంచి పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేయమంటాం. ఆ వచ్చినటువంటి అమౌంట్ని సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సిన జిఎస్టీతో కంపేర్ చేస్తాం. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అది మనం రివర్స్ చేయాల్సిన ఐటీసీ అన్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా అనుకున్నాం. మనం ఒక 10 lakhs పెట్టి ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నాం. రేట్ ఆఫ్ జిఎస్టీ 18% అనుకున్నాం. 1 year 6 months దాన్ని యూజ్ చేసిన తర్వాత 6 lakhsకి మనం సేల్ చేశారు అనుకున్నాం. 7 పెడితే ఈక్వల్ అమౌంట్ వచ్చింది అనుకుంటా కదా, అప్పుడు మార్చినట్టున్నాను. 1 year 10 months రాశానా? సరే, 1 year 10 months 7 lakhs అనుకున్నాము మనం. రైట్. సో ఇప్పుడు ఎంత అమౌంట్ మనం ఐటీసీ రివర్స్ చేయాలి అంటే కనుక మనం క్లైమ్ చేసిన ఐటీసీ ఎంత? 10 lakhs ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ. రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంతమ్మా? 18%. అంటే ఎంత ఐటీసీ తీసుకున్నాను? 1,80,000. ఇప్పుడు పర్ క్వార్టర్ 5% చొప్పున 1 year 10 months అంటే ఎన్ని క్వార్టర్స్ అవుతాయిరా? 1 year అంటే 4 quarters, 9 అంటే 3 quarters. మరి ఇంకో 1 month ఉందిగా, 1 monthని కూడా మనం దేని కింద తీసుకోవాలి? ఫుల్ క్వార్టర్. అంటే టోటల్ ఎన్నైనా 8 quarters అయినాయి. 8 into పర్ క్వార్టర్ ఎంత? 5%. అంటే ఎంత అయింది? అది 40%. 1,80,000లో 40% అంటే 72,000. పోను రిమైనింగ్ అమౌంట్ ఎంత? 1,08,000. యా, ఫస్ట్ 6 lakhs రాశాను, రెండు ఈక్వల్ అయినాయి అని చెప్పి 7కి మార్చినట్టున్నాను ఎగ్జాంపుల్ అప్పుడు. ఎస్, అదే 6 or 7 డౌట్. సరే, 7 lakhs. ఇప్పుడు సేల్ వాల్యూ ఎంతమ్మా మనకి? 7 lakhs. దాని మీద రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంతమ్మా? 18%. ఎంత వస్తుంది ఇది? 1,26,000. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్? 1,26,000. ఇది మనవాడు అలౌ చేసి రివర్స్ చేయాల్సిన ఐటీసీ. సో ఒక ప్లాంట్ అండ్ మిషనరీని సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద కనుక మనం సేల్ చేస్తే ఎంత ఐటీసీ మనవాడు అలౌ చేయాలి అనేటువంటి పాయింట్ మా. సో దానికి ఎలా అనుకున్నాం మనం క్లైమ్ చేసినటువంటి ఐటీసీలో నుంచి పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేయాలమ్మా. వచ్చినటువంటి అమౌంట్ని సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సిన జిఎస్టీతో కంపేర్ చేయాలి. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అది మనం రివర్స్ చేయాల్సిన ఐటీసీ. అంటే ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ? మనం ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 10 lakhs అన్నాను, రేట్ ఆఫ్ జిఎస్టీ 18% అన్నాం, అంటే 1,80,000. 1,80,000లో 5% అంటే ఎంత అవుతుందమ్మా? 72. అదే 4 మనకి 40% చొప్పున. అది పోను రిమైనింగ్ అమౌంట్ ఎంత వచ్చిందమ్మా? 1,08,000. దాన్ని దేంతో కంపేర్ చేయాలి? సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సిన జిఎస్టీతో కంపేర్ చేయాలి. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అమ్మా? 1,26,000. అది మనం రివర్స్ చేయాల్సిన ఐటీసీ. ఇది ఎప్పుడు అప్లై అవుతుంది? ఒక ప్లాంట్ అండ్ మిషనరీని మనం సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ కింద సేల్ చేసినటువంటి కేసెస్లో. ఓకేనామా? పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 5% రిడ్యూస్ చేయాలి. ఆ వచ్చిన అమౌంట్ని సేల్ వాల్యూ మీద మనం పే చేయాల్సిన దాంతో కంపేర్ చేయాలి. రెండింటిలో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అది మనం రివర్స్ చేయాల్సిన ఐటీసీ. ఇంకా దీనికి సంబంధించి ఒక రూల్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందమ్మా. 2 rules ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సే ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 86B అనుకుంటా, ఐ థింక్ సో. రూల్ నెంబర్ మనకు వచ్చేసరికి నువ్వు పే చేయాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ 100 rupees ఉందమ్మా. నీ దగ్గర ఐటీసీ 104 ఉంది. ఇప్పుడు క్యాష్లో ఎంత కట్టాలి? నువ్వు పే చేయాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ 100 rupees ఉంది, ఐటీసీ వచ్చేసరికి 104 ఉంది. ఇప్పుడు నువ్వు క్యాష్లో ఎంత కట్టాలి? 0. ఎందుకని? నీకు ఐటీసీని ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఒక మంత్లో నీ ట్యాక్సబుల్ సప్లైస్ వాల్యూ 50 lakhs కనుక ఎక్సీడ్ అయితే 99% మాత్రమే నువ్వు ఐటీసీ యూజ్ చేయాలి. రిమైనింగ్ 1% నువ్వు క్యాష్లో పే చేయాలి. గుర్తొచ్చిందమ్మా? ఎప్పుడైతే నీ ట్యాక్సబుల్ సప్లైస్ వాల్యూ ఒక మంత్లో 50 lakhs ఎక్సీడ్ అయిందో 99% మాత్రమే మనం ఐటీసీ యూజ్ చేయాలి. రిమైనింగ్ 1% ఏం చేయాలమ్మా? క్యాష్లో పే చేయాలి. అలాంటప్పుడు మనోడు ఏం చేయాలిరా? 99 మాత్రమే ఐటీసీ యూజ్ చేయాలి, 1 rupee క్యాష్లో కట్టాలి, రిమైనింగ్ 5 rupees క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, అట్లానే ఇంకొక పాయింట్ సార్. ఇప్పుడు ఐటీసీ గురించి ఒకటి అనుకున్నది ఏంటంటే మనం సెల్లర్ తను చేసిన సేల్స్ అన్ని కూడా GSTR 1లో అప్లోడ్ చేస్తాడు. అది ఆటోమేటిక్గా మన బయ్యర్ దానిలో GSTR 2Aలో రిఫ్లెక్ట్ అవుతుంది.
అక్కడి నుంచి 2Bలో నీకు ఐటీసీ ఎంతో తెలుస్తుంది. ఇదే కదా మనం అనుకున్న ప్రాసెస్. అంటే GSTR 1లో అప్లోడ్ చేసినవి అనుకోండి 2Aలో 100% రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి వాడికి ఐటీసీ ఇచ్చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో సెల్లర్ మర్చిపోతాడు అప్లోడ్ చేయడం GSTR 1లో. అప్పుడు బయ్యర్కి ఐటీసీ ఎంత ఇస్తాడు అని అడిగాను నేను మిమ్మల్ని. 5%. కానీ మీ అటెంప్ట్కి అది మారిందిరా, చెప్పాను అప్పట్లోనే. అదే స్టాట్యూటరీ అప్డేట్లో ఇస్తే ఆన్సర్ మారుతుందిరా, లేదంటే కనుక 5% తీసుకోండి అన్నాను. వాడు ఇచ్చాడు కాబట్టి ప్రస్తుతానికి అప్లోడ్ చేయని వాటి మీద అస్సలు ఐటీసీ రాదు. అంటే అంతకుముందు వరకు 5% అని ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ 5% కూడా ఇవ్వట్లేదు అమెండ్మెంట్ తర్వాత. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలని స్టోరీ ఏంట్రా, సెల్లర్ GSTR 1లో ఎన్నైతే ఇన్వాయిస్లు అప్లోడ్ చేస్తాడో అవి నీకు GSTR 2Aలో రిఫ్లెక్ట్ అవుతాయి, అంతవరకే ఐటీసీ వస్తుంది. మొన్నటి వరకు ఏం చేసాం, GSTR 1లో అప్లోడ్ చేయకపోయినా 5% వరకు అలౌ చేసాం మనం క్లాసులు జరిగే టైంలో. కానీ ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ని బేస్ చేసుకుని ఆ 5% కూడా ఇవ్వట్లేదమ్మా. ఓన్లీ GSTR 1లో ఎన్నైతే అప్లోడ్ చేశాడో అంతవరకే ఐటీసీ ఏం చేస్తారు, అలౌ చేస్తారు. దేర్ ఎండ్స్ ఐటీసీ మేజర్ టాపిక్స్ మా. విత్ రెస్పెక్ట్ టు రిజిస్ట్రేషన్ మా, టోటల్ మనకి 22 నుంచి అంటే 29 వరకు మనకు ఉంటాయి వచ్చేసరికి. ఫస్ట్ కేసు మనం చూడాల్సింది యాజ్ పర్ సెక్షన్ 22, హూ ఆర్ ద పర్సన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. సింపుల్గా అమ్మా దీనిలో ఓన్లీ మనం నేర్చుకోవాల్సినవి మేజర్గా కొన్ని సెక్షన్స్ 22, 23, 24 అండ్ 27. 29లో ఆ సర్కమ్స్టాన్సెస్ కొన్ని నేర్చుకుంటే చాలు, దట్స్ ఇట్. అవే మనం చెప్పుకోబోయేది ఇప్పుడు. యాజ్ పర్ 22 సార్, ఎవరెవరు యాజ్ పర్ 22 రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ ఉంటుంది. ఫస్ట్ వన్, ఎవ్రీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ఎగ్జిస్టింగ్ లా. అంటే ఏంటమ్మా సార్, అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ అను వ్యాట్ అను దాని కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వాళ్ళు కంపల్సరీగా మన GSTలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఎస్. రెండోది, ట్రాన్స్ఫరీ ఆఫ్ ద బిజినెస్. సార్ బిజినెస్ని వేరే వాడికి మనం సేల్ చేశాం సార్, వాడు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఎస్. అదేంటి, బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం కదా, మళ్ళీ ఫ్రెష్గా ఆర్సీకి ఎందుకు? పాన్ విల్ బి డిఫరెంట్, పాన్ బేస్డ్ కాబట్టి పాన్ అనేది పర్సన్ టు పర్సన్ మనకి ఏమవుతుంటుందమ్మా, డిఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫరీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఆర్సీకి ఏం చేయాలి, అప్లై చేయాలి. సేమ్ కాన్సెప్ట్ విల్ బి అప్లికబుల్ టు అమాల్గమేషన్ ఆర్ డిమెర్జర్ ఆల్సో. ఓకే, లేదంటే మీ దానిలో చూపిద్దాం ఆగండి. ఇది 1 సెకండ్, 27 ఉండాలి. వెరీ ఎస్, దిస్ వన్ మా, CDP and NRTP, section 27 రా. With respect to CDP and NRTP మా section 27. CDP అంటే ఎవరని చెప్పానమ్మా నేను, ఓకే, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరమ్మా, ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండి రిమైనింగ్ స్టేట్స్ నుంచి అకేషనల్గా సప్లై చేసేటువంటి పని అయితే ఆ పర్సన్ ఏమంటారు అని చెప్తాం మనం, CDP అంటారు అని చెప్తాం. NRDP అంటేనమ్మా, ఫారినర్ అకేషనల్గా ఏదైనా ఇండియాలో సప్లై చేస్తూ ఉంటే ఆ పర్సన్ని మనం ఏమంటారు అని చెప్తాం, NRDP అంటారు అని చెప్తాం. రైట్. వీళ్ళకి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందమ్మా, దట్ స్పెషల్ ప్రొసీజర్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 27. ఏంటో స్పెషల్ ప్రొసీజర్ మన వాడు చెప్పింది వచ్చేసరికి, ఏంటో స్పెషల్ ప్రొసీజర్ మన వాడు చెప్పింది అక్కడ. ఫస్ట్ వన్, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 డేస్లోగా ఆర్సీకి అప్లై చేస్తారమ్మా. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి వితిన్ 30 డేస్లోగా ఆర్సీకి అప్లై చేస్తారు. కానీ CTP కానీ NRTP కానీ వాళ్ళు బిజినెస్ కమెన్స్ చేయడానికి 5 డేస్ బిఫోరే ఆర్సీకి అప్లై చేయాలి. ఇది ఫస్ట్ డిఫరెన్స్. రెండోది, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఏదర్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ట్యాక్స్ కడతారు, కానీ CTP కానీ NRDP కానీ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మాత్రమే వారికి ఆర్సీ ఏం చేస్తాడమ్మా, గ్రాంట్ చేస్తారు. అందుకని మన లాంగ్వేజ్లో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టు, ఆర్సీ పట్టు, అది వాడు చెప్పేటువంటి కాన్సెప్ట్. సో అడ్వాన్స్ ట్యాక్స్ నువ్వు పే చేస్తేనే వాడికి ఆర్సీ అనేటువంటి దాన్ని ఏం చేస్తారమ్మా, గ్రాంట్ చేస్తారు. ఇది రెండో డిఫరెన్స్. మూడో డిఫరెన్స్ ఏంటి అంటే, రిమైనింగ్ పీపుల్ అందరికీ కూడా వన్స్ ఆర్సీ గ్రాంట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది, అన్లెస్ నువ్వు సరెండర్ చేసినా లేదు వాడు క్యాన్సిల్ చేసినా తప్పించి. బట్ వేరాజ్ విత్ రెస్పెక్ట్ టు CTP అండ్ NRDP ఏంటమ్మా, వాడికి వన్స్ ఆర్సీ గ్రాంట్ చేసిన తర్వాత మినిమం 1 డే, మ్యాక్సిమం వచ్చేసరికమ్మా 90 డేస్. సార్ ఫర్దర్గా ఈ 90 డేస్ని ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? అవునరా. సో అనదర్ 90 డేస్. సో అదే మిగిలిద్ది అదవా నేను. ఫైన్, ఫస్ట్ బెంచ్ 5th వన్.
సో విత్ రెస్పెక్ట్ టు దట్ వాడే సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఏంటమ్మా పొజిషన్ మనకి ఇక్కడ వన్స్ ఆర్సీ గ్రాంట్ చేసిన తర్వాత ఎంతకాలం దానికి వ్యాలిడిటీ ఉంటుందమ్మా మినిమం 1 day మాక్సిమం 90 days. సార్ ఫర్దర్ గా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఎస్, అనదర్ 90. సో వాళ్ళ లాంగ్వేజ్ లో 90 + 90 టోటల్ 180 days వరకు మనం ఏం చేయొచ్చమ్మా యాజ్ ఎ సిడిపి ఆర్ ఎన్ఆర్డిపి బిజినెస్ ని కంటిన్యూ చేయొచ్చు. సార్ ఆ తర్వాత అయితే సార్ సెక్షన్ 22 కిందకి రావాల్సిందే. 27కి నీకు అప్లై కాదు, ఆటోమేటిక్గా 24 కిందకి రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన 27 మా. ఇక ఆ తర్వాత యుఐఎన్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది చిన్నది, ఇది కూడా అప్పుడప్పుడు థియరీలో అడగచ్చు. ఏంటి యుఐఎన్ అంటే? యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దీన్ని ఎవరికి అలాట్ చేస్తారు అని మనం చెప్తామమ్మా? ఎంబసీస్ కానీ, కాన్సులేట్స్ కానీ, యుఎన్ఓస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మన వాళ్ళు ఏం చేస్తారమ్మా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని గ్రాంట్ చేస్తారు అంటాం. అంటే ఇప్పుడు యుఎన్ఓస్ అంటే ఏం చెప్పాను? డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్, రెడ్ క్రాస్ సొసైటీ, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా యుఎన్ఓస్ కిందకు వస్తాయమ్మా. సర్వీస్ మోటివ్తో రన్ అవుతాయి అని చెప్పాను. ఇలా సర్వీస్ మోటివ్తో అవి రన్ అయ్యేటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకి? వాటి అవుట్వర్డ్ సప్లైస్ ఆల్రెడీ ఎగ్జామ్టెడ్, కానీ వాళ్ళ ఇన్వర్డ్ సప్లైస్ మీద ఏవైతే మనం ట్యాక్సెస్ పే చేస్తామో వాటిని మనవాడు ఏం చేస్తాడమ్మా రిఫండ్ ఇస్తారు. అలా రిఫండ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని మనం ఏమంటాం? యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ మనకి 2 waysలో ఉండొచ్చు. ఒకటి 29 subsection 1, రెండోది 29 subsection 2. ఏంటి 29(1) అంటేనమ్మా మనం అప్లై చేస్తేనే ఆర్సీ క్యాన్సిల్ అయ్యేటువంటి సర్కమ్స్టాన్సెస్. 29(2) మనం అప్లై చేయకపోయినా డిపార్ట్మెంట్ ఆర్సీ క్యాన్సిల్ చేసే సర్కమ్స్టాన్సెస్. ఫస్ట్ వన్ 29(1) మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీని ఏం చేస్తుందమ్మా అక్కడ క్యాన్సిల్ చేస్తుంది. ఏంటా కేసెస్? ఒకటి, బిజినెస్ని మనం క్లోజ్ చేసిన, 2 బిజినెస్ని మనం సేల్ చేసిన, 3rd one అమాల్గమేషన్ ఆర్ డిమెర్జర్, 4th one చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, 5th one taxable person or taxable supplies becoming either exempted supplies or non-taxable supplies. ఏంటా కేసెస్ అమ్మా? ఒకటి, బిజినెస్ని మనం క్లోజ్ చేసిన, 2 బిజినెస్ని మనం సేల్ చేసిన, 3 అమాల్గమేషన్ ఆర్ డిమెర్జర్, 4 చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, 5th one taxable supplies becoming either exempted supplies or non-taxable supplies. ఈ 5 కేసెస్లోనూ మనం అప్లై చేస్తేనే డిపార్ట్మెంట్ ఆర్సీని ఏం చేస్తుందమ్మా క్యాన్సిల్ చేస్తుంది. సార్ అంటే మనం క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అప్పుడు ఆ నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే పని అయితే దట్ ఈస్ ఓకేనమ్మా. ఇక 29 subsection 2 ఇవే కేసులతో డీల్ చేస్తుందమ్మా. మనం అప్లై చేయకపోయినా షూమోటో డిపార్ట్మెంట్ వాలంటరీగా ఆర్సీని ఏం చేస్తున్న కేసెస్లో క్యాన్సిల్ చేస్తుంది. ఏంటా కేసెస్? ఫస్ట్ వన్, GSTR 3B నువ్వు కంటిన్యూస్గా 6 months ఫైల్ చేయకపోయినా. ఒక నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ GSTR 3B కంటిన్యూస్గా 6 months ఫైల్ చేయకపోయినా, కాంపోజిషన్ సప్లయర్ కంటిన్యూస్గా 3 quarters CMP 08 ఫైల్ చేయకపోయినా. ఏంటమ్మా చెప్పేటువంటి పాయింట్? GSTR 3B కంటిన్యూస్గా 6 months నువ్వు ఫైల్ చేయకపోయినా, అదేవిధంగా CMP 08 కంటిన్యూస్గా 3 quarters నువ్వు ఫైల్ చేయకపోయినా డిపార్ట్మెంట్ నీకు ఇచ్చిన ఆర్సీని ఏం చేయొచ్చు క్యాన్సిల్ చేయొచ్చు. రెండోది, వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ వితిన్ 6 monthsలోగా బిజినెస్ని కమెన్స్ చేయకపోతే. సార్ వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ వితిన్ 6 monthsలోగా బిజినెస్ కమెన్స్ చేయకపోతే ఆర్సీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి? ఫ్యూచర్లో అవే డమ్మీ కంపెనీలు అవుతాయి కాబట్టి, అంటే బ్లాక్ మనీ వైట్ మనీ కన్వర్షన్కి అవి అనవసరంగా యూజ్ అవుతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అప్పుడు దాని గురించి బాధపడే కన్నా ముందే దాన్ని క్లోజ్ చేస్తే సరిపోయింది అనేది గవర్నమెంట్ ఇంటెన్షన్. కాబట్టి వాలంటరీ రిజిస్టర్డ్ పర్సన్ 6 monthsలోగా బిజినెస్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేదా వాడికి ఇచ్చిన ఆర్సీని క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత ఆర్సీ వాజ్ అప్టైన్డ్ బై ఫ్రాడ్, అంటే ఆధార్ అవన్నీ రాంగ్ డేటాలు ఇచ్చి ఇలా ఆర్సీ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్కి తెలిసిన ఇచ్చిన ఆర్సీని ఏం చేయొచ్చమ్మా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యాక్ట్ని నువ్వు వైలేట్ చేస్తే కామ్ నామ్కి వస్తాయి. అండ్ డస్ నాట్ కండక్ట్ ఎనీ బిజినెస్, సింపుల్గా చెప్పాలి అంటే డమ్మీ కంపెనీ ఆర్ ఫేక్ కంపెనీ లేదా బోగస్ కంపెనీ అని తేలిన. ఆ తర్వాత ఫేక్ ఇన్వాయిస్, అంటే సప్లై చేయకుండా నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేయకూడదు, కానీ సప్లై చేయకుండా నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేసావు, అలాంటి ఇన్వాయిస్ని మనం ఏమంటాం ఫేక్ ఇన్వాయిస్ అంటారు. అలా ఇష్యూ చేసిన.
ఆ తర్వాత వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 10A. రూల్ 10A వచ్చేసరికి నార్మల్గా రిజిస్ట్రేషన్ అప్పుడు పాత రోజుల్లో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉండేది. పార్ట్ బిలో ఇస్తేనే వాడికి ఆర్సీ గ్రాంట్ చేసేవాడు. కానీ ప్రాక్టికల్ డిఫికల్టీ ఎక్కడ వచ్చింది అంటే, నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే కానీ ఆర్సీ ఇవ్వని అంటున్నావు, బ్యాంక్ కూడా ఆర్సీ ఇస్తే కానీ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయని అంటున్నాడు. సో ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాడు తగ్గాడు, బ్యాంక్ కూడా తగ్గలేదు. సరే ఓ పని చేస్తా, నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా నీకు ఆర్సీ ఇస్తా, కానీ నేను ఏ రోజైతే ఆర్సీ ఇస్తానో అక్కడి నుంచి 45 డేస్లోగా లేదా రెండు దేంతో కంపేర్ చేయమంటాడు, GSTR 3B ఫైల్ చేసేలోగా ఆర్సీ ఇచ్చిన డేట్ నుంచి 45 డేస్ కానీ లేదు ఫస్ట్ GSTR 3B ఫైల్ చేసే డేట్ కానీ, ఈ రెండింటిలో లాటర్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ టైం లిమిట్లోగా నాకు బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొచ్చి ఇవ్వు. నాకు ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చావా, వెల్ అండ్ గుడ్. ఇవ్వలేదా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూస్తే ఆర్సీని ఏం చేస్తాడంటే అప్పుడు క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. అది రూల్ 10A. బ్యాంక్ డీటెయిల్స్ని కనుక స్టాచ్యూటరీ టైం లిమిట్లోగా నువ్వు సబ్మిట్ చేయలేదు అంటే అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేయొచ్చు అంట, క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత అవైల్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 16. మనం కండిషన్లు అనుకున్నాగా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి, GSTR 3B ఫైల్ చేయాలి, సప్లయర్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, ఇలా అనుకున్నాం కదా. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే నువ్వు ఐడీసీ తీసుకోవాలి. చేయకపోయినా నువ్వు ఐడీసీ తీసుకున్నావు అనుకో, డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేస్తుందంట, క్యాన్సిల్ చేస్తుంది. ఇక 10th వన్, GSTR 1లో నువ్వు ఎంటర్ చేసినటువంటి సేల్స్ డేటా అనేది ఏదైనా ట్యాక్స్ పీరియడ్లో GSTR 3Bలో నువ్వు ఎంటర్ చేసిన సేల్స్ డేటా కన్నా ఎక్సెస్ ఉంటాయి. ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే, GSTR 1లో సేల్స్ ఎంత ఎక్కువ చూపిస్తే బయర్కి అంత ఐడీసీ వస్తుంది, హ్యాపీగా చూపించేవాడు. GSTR 3B వీడు ట్యాక్స్ కట్టాల్సింది. అందుకని ఏం చేసేవాడు, GSTR 1లో 10 lakhs సేల్స్ చూపించాడు అనుకోండి, GSTR 3Bలో 9 చూపించాడు అనుకుందాం. GSTR 1లో 10 చూపించడం వల్ల వాడికి ఐడీసీ 10 lakhs మీద వస్తుంది, వీడికి 9 చూపించడం వల్ల 9 lakhs మీద ఈ ట్యాక్స్ కడతాడు. డిపార్ట్మెంట్ తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేశాడు. అందుకని ఏమంటాడంటే, ఇప్పుడు GSTR 1లో నువ్వు ఎంటర్ చేసిన సేల్స్ డేటా GSTR 3B సేల్స్ డేటా కన్నా ఎక్కువగా ఉంది అంటే డిపార్ట్మెంట్కి ఈ సంగతి తెలిస్తే అప్పుడు కూడా ఇచ్చినటువంటి ఆర్సీని డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటమ్మా, క్యాన్సిల్ చేస్తుంది. ఆ తర్వాత రూల్ 86Bను వైలేట్ చేయడం, ఇందాకే చెప్పాను, 99% మాత్రమే ఐడీసీ యూజ్ చేయాలి, 1% క్యాష్లో కట్టాలి అని, అది వైలేట్ చేసిన. ఈ అన్ని కేసుల్లోనూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్సీని ఏం చేస్తుందంటమ్మా, క్యాన్సిల్ చేస్తుంది. ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టోరీరా. ఇవి రిజిస్ట్రేషన్లో మన ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓ పని చేయండిరా, 10 minutes ఎర్లీగా వెళ్ళి 10 to 5 కాబట్టి 5:20కి వచ్చేయండి. 5 కదా, అంతే 5:20కి వచ్చేసేయండి అమ్మా. అప్పుడు రిమైనింగ్ చాప్టర్స్ మనం చూద్దాం. దట్స్ ఇట్. ఓకే మ్యామ్, నెక్స్ట్ చాప్టర్ వీ నీడ్ టు డిస్కస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 5. చాప్టర్ నెంబర్ 5 మ్యామ్, టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. హార్డ్లీ ఒక 20 minutes టాపిక్, ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. డోంట్ వరీ, 7 కల్లా క్లోజ్ చేస్తాను నేను, అవుతుంది అది ఆటోమేటిక్గా. ఫైన్. So, with respect to time and value of supply, ma, with respect to time of supply, what is meant by the word time of supply, ma? At what point of time recipient is liable to pay the GST? Recipient అనేటువంటి పర్సన్ GST ఎప్పుడు పే చేయాలి అనే టాపిక్ తో డీల్ చేసేది మనకేంటమ్మా, టైమ్ ఆఫ్ సప్లై. ఈ టైమ్ ఆఫ్ సప్లైతో మనకి డీల్ చేసే సెక్షన్స్ 2 ఉన్నాయమ్మా, 12 and 13. 12 వచ్చేసరికి ఏమో టైమ్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ మా, వేరే 13 వచ్చేసరికి ఏమో టైమ్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్. 12లో మళ్ళీ మనకి 6 సబ్సెక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం. 12(1), 12(2), 12(3), 12(4), 12(5), 12(6). 12(1) నామకే వాస్తే, అంటే టైమ్ ఆఫ్ సప్లై షుడ్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అంటారు. కాబట్టి ప్రాక్టికల్గా అది మనకు అవసరం లేదు. 12(2) FCM, 12(3) RCM, 12(4) vouchers, 12(5) residual cases, 12(6) additional consideration. సో ఇనిషియల్గా మనం స్టార్ట్ అయ్యేదమ్మా 12(2). విత్ రెస్పెక్ట్ టు 12(2) FCM, 12(2) ఏ టాపిక్తో మనకి డీల్ చేస్తుంది అంటే గనక FCMకి సంబంధించినటువంటి టైమ్ ఆఫ్ సప్లైతో డీల్ చేస్తుందమ్మా. దానిలో ఒకప్పుడు ఈ పాయింట్ కూడా ఉండేది. ప్రజెంట్ మనం ఏమనుకున్నామమ్మా, what is the time of supply with respect to 12 subsection 2, date of invoice or last date for the issue of invoice whichever is earlier. 12 subsection 2 FCM prakaram what is the time of supply ma, date of invoice or last date for the issue of invoice whichever is earlier. Date of invoice can be find out from the invoice itself ma, but whereas last date for the issue of invoice మనం ఎలా find out చేయాలి అంటే as per section 31 4 cases చెప్పాను అప్పట్లో. ఏంటో 4 cases, ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు,
ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి లేనప్పుడు, కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్, సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అని చెప్పి 4 కేసెస్ చెప్పుకున్నాం. ఈ 4 కేసెస్లో వచ్చినటువంటి లాస్ట్ డేట్ని ఇక్కడ చెప్పిన డేట్ ఆఫ్ ఇన్వాయిస్తో కంపేర్ చేస్తాం. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ దట్ విల్ బీ ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. సార్ ఇప్పుడు ఆ లాస్ట్ డేట్లో 4 కేసెస్ అనుకున్నాం కదా, 1 సెకండ్ మా ఏంటి అనేది చూద్దాం. అవి కూడా మనం వెయిట్ ఎ మినిట్ 1 సెకండ్. మనం అనుకున్నటువంటి పాయింట్ వచ్చేసరికి మా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంట్రా, టైమ్ ఆఫ్ సప్లై. టైమ్ ఆఫ్ సప్లై అంటే రిసిపియెంట్ జిఎస్టీ ఎప్పుడు పే చేయాలి అన్న టాపిక్తో డీల్ చేసేది. దానిలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నదమ్మా 12 సబ్సెక్షన్ 2 టైమ్ ఆఫ్ సప్లై ఇన్ రిలేషన్ టు గూడ్స్ అండర్ ఎఫ్సిఎం. దానిలో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాను. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ మనం దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు, ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్. లాస్ట్ డేట్ ని మనం దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది చెప్పినటువంటి 31లో ఫస్ట్ కేస్ ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ఆన్ ఆర్ బిఫోర్ రిమూవల్. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి లేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ డెలివరీ, కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అయితే డేట్ ఆఫ్ పీరియాడిక్ స్టేట్మెంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అయితే డేట్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ 6 months విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇవి మనం అనుకున్న 4 కేసెస్. ఈ 4 కేసెస్ బేసిస్ మీద మనం దేని ఫైండ్ అవుట్ చేస్తాం, లాస్ట్ డేట్ని. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటేనమ్మా ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలి, ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ రిమూవల్. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి లేకపోతేనమ్మా ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ డెలివరీ. కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గుడ్స్ అయితే కనుక డేట్ ఆఫ్ పీరియాడిక్ స్టేట్మెంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అయితేనమ్మా డేట్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ 6 months విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయిన దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఏమనుకున్నామా, క్రాక్స్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం. ఆ చెప్పల్స్ డోర్ డెలివరీ చేయడం, ఏ రోజైతే క్రాక్స్ ఫ్యాక్టరీ నుంచి రిమూవ్ చేస్తాడో ఆన్ ఆర్ బిఫోర్ దట్ పర్టికులర్ డేట్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అన్నాను. ఆ తర్వాత ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ కాని దానికి ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, రిలయన్స్ కానీ స్పెన్సర్స్ కానీ. అంటే గూడ్స్ దగ్గరికి మనం వెళ్తామా, గూడ్స్ మన దగ్గరికి వస్తాయా, మనమే గూడ్స్ దగ్గరికి వెళ్తాం. అలాంటప్పుడు ఇన్వాయిస్ ఎంత టైం లిమిట్లోగా ఇవ్వాలి, ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ డెలివరీ. మరి కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటి, 2 కండిషన్స్. ఒకటి రికరింగ్ నేచర్ ఉండాలి, 2 పీరియాడిక్గా పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అది కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అన్నాను. సార్ దానికి ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్ కానీ, మన మిల్క్ ప్యాకెట్స్ కానీ, సినీ స్క్వేర్ ఎగ్జాంపుల్ కూడా మనం అనుకున్నాం, మూవీ థియేటర్ది. ఈ అన్ని కేసులో ఎస్. సో మరి అలాంటప్పుడు ఫస్ట్ 1 రికరింగ్ నేచర్ ఉండాలి, 2 పీరియాడిక్గా పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్. ఈ 2 ఉంటే దేని కిందకు వస్తున్నామా, కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్. అలాంటప్పుడు ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి, డేట్ ఆఫ్ పీరియాడిక్ స్టేట్మెంట్ కానీ డేట్ ఆఫ్ పేమెంట్ కానీ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. మరి సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ అంటే ఏం చెప్పాం, అమెజాన్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం. అప్పుడు ఎంత టైం లిమిట్లో ఇన్వాయిస్ ఇవ్వాలమ్మా, సో డేట్ ఆఫ్ అప్రూవల్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్ 6 months విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఆ టైం లిమిట్లోగా మన వాడు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలమ్మా, డేట్ ఆఫ్ ఇన్వాయిస్తో. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అది మనకి ఏమవుతుందమ్మా, టైమ్ ఆఫ్ సప్లై యాజ్ పర్ 12(2). అది మనం అనుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ మా. ఇక రెండో పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నది 12(2) తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా 12(3). సో 12(2)లో ఒక ప్రొవిజన్ ఉందని చెప్పాను. ఏంటా ప్రొవిజన్ మా, స్మాల్ అడ్వాన్స్ అప్ టు 1000 rupees. గుర్తుందమ్మా, ఇన్వాయిస్ వాల్యూ కన్నా ఎక్సెస్ వాల్యూ మనం పే చేస్తుండి ఆ ఎక్సెస్ వాల్యూ 1000 rupees కన్నా తక్కువ ఉంటే గనక సపరేట్గా మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ నెక్స్ట్ బిల్ సైకిల్ ఇన్వాయిస్ డేట్ కానీ మనం బేస్ కింద తీసుకోవచ్చు అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ చెప్పాను. వెరీ గుడ్. సో ఎయిర్టెల్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, అమ్మ నా ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ ఒక 1600 అమ్మ. బై మిస్టేక్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల నాకు పే చేయడం ఆన్లైన్లో కుదరలేదు. సర్వీస్ సెంటర్కి వెళ్ళాం మనం, 2000 rupees ఇచ్చానమ్మా. వాడు సార్ నా దగ్గర చేంజ్ లేదండి, సో కాబట్టి ఈ 2000 నేను తీసుకుంటాను, 400 నెక్స్ట్ మంత్ బిల్లో తగ్గిస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత, 1600. నేను పే చేసింది ఎంత, 2000. ఎక్సెస్ ఎంత పే చేశాను, 400. ఆ 400 అనేటువంటిది 1000 కన్నా తక్కువ కాదా? అలాంటప్పుడు ఈ 400కి సపరేట్గా మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రెసెంట్ బిల్ సైకిల్ అంటే ఇప్పుడు ఇది అక్టోబర్ కదా, అక్టోబర్ మంత్కి సంబంధించిన ఇన్వాయిస్ డేట్ కానీ నెక్స్ట్ మంత్ నవంబర్లో ఎయిర్టెల్ వాడు నాకు ఇన్వాయిస్ ఇష్యూ చేసే డేట్ కానీ
ఈ రెండిట్లో ఏది అనేది సప్లయర్ ఎవరమ్మా? ఎయిర్టెల్. ఎయిర్టెల్ ఇంటెన్షన్ మీద ఏమవుతుంది అని చెప్తామమ్మా మనం? డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాం. ఎవరి ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఎయిర్టెల్ ఇంటెన్షన్ మీద ఇట్ విల్ బి డిపెండెంట్. ఇది 12.2. నెక్స్ట్ పాయింట్ మా వచ్చేసరికి 12.3. 12.3 ఏ టాపిక్ తో డీల్ చేస్తుంది అనుకున్నాం మనం? ఆర్సీఎం విత్ రెస్పెక్ట్ టు గూడ్స్. దానిలో 3 డేట్స్ ఉంటాయి అనుకున్నాం మనం. ఏంటమ్మా 3 డేట్స్ మనకి? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 31st డే. ఈ 3 డేట్స్ లో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ ఆర్సీఎం. ఏంటమ్మా 3 డేట్స్ మనకు వచ్చేసరికి? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 31st డే. ఈ 3 డేట్స్ లో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. ఒకవేళ ఇది వర్కౌట్ కాలేదు అంటే గనక రిసిపియంట్ బుక్స్ లో సప్లైని మనం ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. ఏంటమ్మా అనుకున్నది? 3 డేట్స్, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద గూడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 31st డే. ఈ 3 డేట్స్ లో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. వర్కౌట్ అవ్వలేదు అంటే గనక రిసిపియంట్ బుక్స్ లో సప్లైని ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. ఓకేనామా? సార్ మీరేమో డేట్ ఆఫ్ పేమెంట్ అన్నారు, మరి అక్కడేమో వర్డింగ్స్ వేరేగా ఉన్నాయి కదా. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆర్ డెబిటెడ్ ఇన్ ద బ్యాంక్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇది జరగచ్చా? బీఆర్ఎస్ దానికేగా మనం ప్రిపేర్ చేసేది. మనం బుక్స్లో పేమెంట్ చేసినట్టుగా ఈరోజు రాసుకుంటాను రా చెక్ ఇవ్వగానే, కానీ చెక్ వాడు తీసుకెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేసి మన అకౌంట్లో డెబిట్ అవ్వడానికి టైం పట్టొచ్చు కదా. అలాంటప్పుడు దేన్ని డేట్ ఆఫ్ పేమెంట్ కింద తీసుకోవాలి? చెక్ ఇష్యూ చేసిన డేటా, మనీ మన బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయిన డేటా విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఆ రెండిట్లో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద డేట్ ఆఫ్ పేమెంట్ అమ్మా. ఇవి 3 డేట్స్ మనం అనుకున్నవి. ఈ 3 డేట్స్ లో ఎర్లియర్ వన్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. వర్కౌట్ అవ్వకపోతేనమ్మా సప్లైని మనం రిసిపియంట్ బుక్స్ లో ఎంటర్ చేసిన టైం ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఇది 12.3. నెక్స్ట్ వచ్చేసరికి మా 12.4 ఓచర్స్. ఓచర్స్ ని ఇష్యూ చేసినప్పుడే ఓచర్స్ 2 రకాలు. దట్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ. ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ అయితే జిఎస్టీ నాట్ అప్లికబుల్ మా. ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితేనే జిఎస్టీ అప్లికబుల్. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడే మనం సప్లైని ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ ఓచర్. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడు మనం సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ ఓచర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాను. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ ఓచర్. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ ఓచర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాం. ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ ఓచర్స్ తీసుకోండి. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడే మనం సప్లైని ఐడెంటిఫై చేయగలమా అంటే దాంతో ఏ ఐటమ్ కొంటారు అనేది ఓచర్ ఇష్యూ చేసినప్పుడే మనం ఐడెంటిఫై చేయగలమా? లేదు. దాంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా అమెజాన్ ఫ్యాషన్లో అయినా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. అంటే ఓచర్ని ఇష్యూ చేసినప్పుడే అక్కడ సప్లైని మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? లేదు. అలాంటప్పుడు ఇష్యూ ఆఫ్ ఓచరా రిడెంప్షన్ ఆఫ్ ఓచరామా? రిడెంప్షన్ ఆఫ్ ఓచర్. కానీ ఓచర్ ఇష్యూ చేసినప్పుడే మనం సప్లైని ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ ఓచర్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. అది 12.4. దట్ టు 12.4 2 టైప్స్ అన్నాను. ఎక్స్చేంజ్ ఫర్ మనీ అయితే నో జిఎస్టీ, అంటే పేటిఎం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇలాంటివి, స్క్రాచ్ కార్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద జిఎస్టీ ఉండదు. రెండోది ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అయితే మాత్రం జిఎస్టీ అనేటువంటిది పేయబుల్. ఎప్పుడు పే చేయాలి? ఓచర్ ఇష్యూ చేసినప్పుడే సప్లైని ఐడెంటిఫై చేయగలిగితే ఇష్యూ ఆఫ్ ఓచర్. ఓచర్ని ఇష్యూ చేసినప్పుడు సప్లైని ఐడెంటిఫై చేయలేకపోతే రిడెంప్షన్ ఆఫ్ ఓచర్. అండ్ 12.5 ఓకే 12.5 రిసిడ్యువల్ కేసెస్. అంటే ఎప్పుడైతే 12.2, 12.3, 12.4 అప్లై చేయలేనటువంటి కేసెస్లో 12.5ని మనం అప్లై చేస్తాం. రిసిడ్యువల్ కేసెస్ ఏంటి సార్? 12.5 జిఎస్టీ రిటర్న్ మనం ఫైల్ చేస్తేనేమో ఫైల్ చేసిన డేట్, జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయకపోతేనేమో డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అన్నాను. 12.5 ఏ టాపిక్తో డీల్ చేస్తున్నామా? రిసిడ్యువల్ కేసెస్. 12.2ని కానీ 12.3ని కానీ 12.4ని కానీ అప్లై చేయలేనటువంటి కేసెస్లో 12.5ని మనం అప్లై చేస్తాం. యాజ్ పర్ 12.5 ఏమని చెప్తామమ్మా మనం? జిఎస్టీ రిటర్న్ కనుక ఫైల్ చేస్తుంటే ఫైల్ చేసిన డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఒకవేళ జిఎస్టీ రిటర్న్ మనం ఫైల్ చేయలేదు అంటే గనక ఏమని చెప్తామమ్మా? డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాం. ఆ తర్వాత 12.6 ఎడిషనల్ కన్సిడరేషన్. జనరల్గా పెనాల్టీ మనం 2 టైప్స్ అనుకుంటాం. కాంట్రాక్చువల్ పెనాల్టీ, స్టాచ్యూటరీ పెనాల్టీ అని. స్టాచ్యూటరీ పెనాల్టీ అయితే జిఎస్టీ ఉండదు అని చెప్పాను. అదే కాంట్రాక్చువల్ పెనాల్టీ అయితే జిఎస్టీ లెవియబుల్ అన్నాను. గుర్తుందని అనుకుంటున్నాను. పెనాల్టీ 2 రకాలు, కాంట్రాక్చువల్ పెనాల్టీ, స్టాచ్యూటరీ పెనాల్టీ.
కాంట్రాక్చువల్ పెనాల్టీ అయితే గనక జిఎస్టీ పేయబుల్, అదే స్టాచ్యూటరీ పెనాల్టీ అయితే గనక నో జిఎస్టీ అన్న. అలాంటి కాంట్రాక్చువల్ పెనాల్టీని 12(6) లేట్ ఫీ కానీ లేదు డిలేడ్ పేమెంట్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయానికి వచ్చేసరికి 12(6) ప్రకారం వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై మా, ఏ రోజైతే అడిషనల్ కన్సిడరేషన్ మనం రిసీవ్ చేసుకుంటామో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ద డేట్ వెన్ దట్ అడిషనల్ కన్సిడరేషన్ ఈస్ రిసీవ్డ్, అంటే ఈ పాయింట్ 12(6) దేనికి అప్లై అవుతుందమ్మా, కాంట్రాక్చువల్ పెనాల్టీస్. విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్చువల్ పెనాల్టీస్, వెన్ దట్ కాంట్రాక్చువల్ పెనాల్టీ వాజ్ రిసీవ్డ్ దట్ పర్టికులర్ డేట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఇది 12(6). ఆ తర్వాత అమ్మా సెక్షన్ 13 ఏ టాపిక్ తో డీల్ చేస్తుందమ్మా, సర్వీసెస్ కి సంబంధించిన టైమ్ ఆఫ్ సప్లై. యాజ్ యూజువల్ 13(1) నామ్ కే వాస్తే, 13(2) FCM, 13(3) RCM, 13(4) vouchers, 13(5) residual cases, 13(6) additional consideration. దీనిలో 13(4), 13(5), 13(6) సేమ్ యాజ్ ఇన్ సెక్షన్ 12 అనుకుంటాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ ఓన్లీ 2 పాయింట్స్ అమ్మా, 13 subsection 2 FCM and 13 subsection 3 RCM. 13 subsection 2 FCM కనుక మనం తీసుకుంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో 13 subsection 2లో మనం అనుకునేటువంటి పాయింట్ మా వచ్చేసరికి ఇక్కడ మనం సర్వీస్ ఏ రోజైతే ప్రొవైడ్ చేస్తామో అక్కడి నుంచి విత్ ఇన్ 30 days లోగా మనం ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే, the date when we provided the service, from that particular date invoice is issued within 30 days. అలాంటప్పుడు what is the time of supply ma, date of invoice or date of payment whichever is earlier. Sir ఒకవేళ within 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదా, date of service or date of payment whichever is earlier will be the time of supply. 13 subsection 2 FCM లో what is the time of supply ma, ఏ రోజైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో ఫ్రమ్ దట్ పర్టికులర్ డేట్ ఇఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ విత్ ఇన్ 30 days, దానికి ఆన్సర్ ఎస్ అయితే వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సార్ ఒకవేళ విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు సార్, అలాంటప్పుడు వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇక నెక్స్ట్ వన్, సార్ ఈ రెండు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి సార్, రిసిపియంట్ బుక్స్ లో మనం సప్లైని ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై మా, ఏమా అంతేనా. సో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై, హిమాలయ లంచ్ల దాకా వెళ్ళినట్టున్నారు. సో వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై మా, సెకండ్ బెంచ్ ఫస్ట్ వన్. సో ఇన్వాయిస్ ఎంత టైం లిమిట్ లోగా ఇష్యూ చేయాలమ్మా, 30 days లోగా. విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఒకవేళ విత్ ఇన్ 30 days లోగా ఇన్వాయిస్ ఇవ్వకపోతే డేట్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఈ రెండు వర్కౌట్ అవ్వకపోతే లిప్ మూమెంట్ మ్యాచ్ అవ్వలేదు థర్డ్ వన్ కి. సో రిసిపియంట్ బుక్స్ లో సప్లైని ఎంటర్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. ఇది మనం అనుకున్నటువంటి పాయింట్ మా, ఓకేనా. ఇది 13 subsection 2. ఇక ప్రొవిజన్ రిమైన్స్ ద సేమ్, ఏం చేంజ్ అవ్వదు. ఇక 13(3) RCM. ఆర్సీఎంలో గూడ్స్ అయితే మనకి 3 dates ఉంటాయమ్మా, సర్వీస్ అయితే మాత్రం 2 dates ఉంటాయి. ఎందుకని, గూడ్స్ అయితే రిసీవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది, అదే సర్వీస్ అయితే రిసీవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఉండదు కదా. కాబట్టి ఎన్ని డేట్స్ ఉంటాయి మనకి ఇక్కడ, 2 dates ఉంటాయి. ఒకటి డేట్ ఆఫ్ పేమెంట్, 2 డేట్ ఆఫ్ ఇన్వాయిస్ దగ్గర నుంచి 61st డే. గూడ్స్ అయితేనేమో 31st డే అంటాం ఆర్సీఎంలో, అదే సర్వీస్ అయితేనేమో 61st డే. సో RCM with respect to service, what is the time of supply ma? Date of payment or from the date of invoice 61st day. Okay na ma? ఈ రెండిట్లో whichever is earlier that will be the time of supply. ఇది 13(3). ఇక 13(4), 13(5), 13(6) same as in section 12. ఇది మన 12 and 13 కి సంబంధించిన పాయింట్ మా. ఇది కాకుండా నెక్స్ట్ మనం సెక్షన్ 15 మీ దానిలో చూస్తే సరిపోతుంది. వేరాజ్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 15 మా ఏ టాపిక్ తో డీల్ చేస్తుంది అనుకుంటాం మనం, ఎస్ మా వాల్యూ ఆఫ్ సప్లై. దానిలో నిజానికి 5 subsections ఉన్నాయి, 15(1), 15(2), 15(3), 15(4), 15(5). బట్ మనకి సిలబస్ లో ఫస్ట్ 3 మాత్రమే ఉన్నాయి. 15(4) అండ్ 15(5) సిఏ ఫైనల్లో ఉన్నాయి, సిఏ ఇంటర్లో కొంతవరకు ఉన్నాయి. సారీ, సిఎంఏ ఇంటర్లో. ఎస్ మా. సో సెక్షన్ 15 వచ్చేసరికి మనకి 15(1) ఏ టాపిక్ తో డీల్ చేస్తుంది అంటే
taxable value is equal to transaction value if at all two conditions are satisfied అంటారు. సార్ ఏంటి సార్ ఆ టూ కండిషన్స్? ఫస్ట్ వన్, ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ అయ్యి ఉండాలి. సెకండ్ వన్, బయర్ అంటే మన సప్లయర్ రిసిపియంట్ అన్రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఈ టూ కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడే 15(1) ప్రకారం taxable value is equal to transaction value. ఏంటమ్మా టూ కండిషన్స్? ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ అయ్యి ఉండాలి. సెకండ్ వన్, సప్లయర్ రిసిపియంట్ అన్రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఈ టూ కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అలాంటప్పుడు taxable value is equal to transaction value. వాటర్ బాటిల్ వచ్చింది తీసుకో. ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా పొజిషన్? సార్ ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ అంటే ఏంటి ఎంతకీ మరి? వాట్ ఈస్ ద ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ మా అంటే మన భాషలో చెప్పాలి అంటే రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి సప్లయర్ అనేటువంటి పర్సన్కి ఓన్లీ మనీ కన్సిడరేషన్ మాత్రమే మూవ్ అవ్వాలి, కానీ ఎలాంటి నాన్ మానిటరీ కన్సిడరేషన్ కూడా మూవ్ అవ్వకూడదు. ఏంటమ్మా? రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి మన సప్లయర్ అనేటువంటి పర్సన్కి ఓన్లీ మానిటరీ కన్సిడరేషన్ మాత్రమే మూవ్ అవ్వాలి, కానీ ఎలాంటి నాన్ మానిటరీ కన్సిడరేషన్ మూవ్ అవ్వకూడదు. అలాంటప్పుడు ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం రా మనం? వీడిది పందిరి మంచం ఎగ్జాంపుల్ ఒకటి అనుకుందాం మనం. అప్పట్లో టేక్ వుడ్ ఒకటి తీసుకుంటారా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు వాడు సెంటిమెంట్గా వాడు ఏం చేశాడమ్మా, ఒక పందిరి మంచం ఉండేదిరా, తర్వాత సబ్సిక్వెంట్గా మనవాడు వచ్చేసరికి కొత్త దాన్ని తయారు చేసుకుందాం అనుకున్నాడు CA క్వాలిఫై అయిన తర్వాత. కదా సెంటిమెంట్గా టేక్ వుడ్ కూడా కొంత యూజ్ చేయమన్నాడు. అలాంటప్పుడు 15(1) అప్లై చేయడం పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్ అన్నాను. రీజన్ ఏమని చెప్పానమ్మా దానికి నేను? నాన్ మానిటరీ కన్సిడరేషన్ టేక్ వుడ్ ఫామ్లో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అనుకున్నాం. ఎస్. సో అందుకని ప్రైస్ ఈస్ ద సోల్ కన్సిడరేషన్ అంటే మనవాడు ఏం చెప్తాడమ్మా? రిసిపియంట్ అనేటువంటి పర్సన్ నుంచి సప్లయర్ అనేటువంటి పర్సన్కి మనీ రూపంలో మాత్రమే కన్సిడరేషన్ మూవ్ అవ్వాలి, కానీ ఎలాంటి నాన్ మానిటరీ కన్సిడరేషన్ మూవ్ అవ్వకూడదు అని చెప్పాను. రెండోది, సెల్లర్ బయర్ అన్రిలేటెడ్ అయ్యి ఉండాలి. రిలేటెడ్ ఎప్పుడు అవుతారో సప్లై చాప్టర్లో చూసాం. ఎప్పుడు రిలేటెడ్ అవుతారు? నువ్వు పడుకున్నప్పుడు చెప్పాను అది నేను. ఫైన్. ఎప్పుడు రిలేటెడ్ అవుతారమ్మా? కామన్ డైరెక్టర్స్, పార్ట్నర్స్ ఇట్ట తలుపుతారు వాళ్ళ ఆర్టిస్టులు. సో ఏం చేస్తాడమ్మా మనోడు వచ్చేసరికి? కామన్ డైరెక్టర్స్, పార్ట్నర్స్, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఓటింగ్ పవర్, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ, థర్డ్ పార్టీ కంట్రోలింగ్ దీస్ టూ కంట్రోలింగ్ ఏ థర్డ్ పార్టీ, సేమ్ ఫ్యామిలీ మెంబర్, సోల్ సెల్లింగ్ ఏజెంట్. వీటిల్లో ఏ రిలేషన్ ఉన్నా కానీ ఏం చేస్తాడమ్మా? రిలేటెడ్ పార్టీస్ అవుతారు. అది కాకపోతే ఏమని చెప్తాం మనం వచ్చేసరికి? ఎస్, అన్రిలేటెడ్. అప్పుడే మనకి ఏది అప్లై అవుతుందమ్మా? taxable value is equal to transaction value. సార్ అసలు ఇంతకీ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ వాల్యూ అంటేనమ్మా సేల్ ప్రైస్కి 15(2)లో చెప్పినటువంటి ఐటమ్స్ని మనం యాడ్ చేయాలి, 15(3)లో చెప్పినటువంటి ఐటమ్స్ని మనం లెస్ చేయాలి. అప్పుడు వచ్చేటువంటి దాన్ని ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. ఏంటమ్మా ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే? మనోడు అక్కడ చెప్పేటువంటి పాయింట్ మనకి ప్రైస్, సేల్ ప్రైస్కి 15(2)లో చెప్పిన ఐటమ్స్ని మనం యాడ్ చేయాలి, 15(3)లో చెప్పినటువంటి ఐటమ్స్ మనం లెస్ చేయాలి. అప్పుడు వచ్చేటువంటి దాన్ని ఏమంటారు అని చెప్తాం? ట్రాన్సాక్షన్ వాల్యూ. సార్ 15(2) ప్రకారం మనం యాడ్ చేయాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి? టోటల్ 5 పాయింట్స్ ఉంటాయి. దీని సింప్లిఫైడ్ వర్షన్ మనం చెప్పుకున్నాం ఈ 5 పాయింట్స్. ఫస్ట్ వన్, ఎనీ taxes other than GST. Second one, supplier obligation was met by the recipient. Third one, incidental expenses up to the stage of delivery. Fourth one, ఏం చెప్పాను? ఫోర్త్ వన్ వచ్చేసరికి మా కాంట్రాక్చువల్ పెనాల్టీ. ఫిఫ్త్ వన్, సబ్సిడీ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ గవర్నమెంట్. ఈ 5 నువ్వు యాడ్ చేసుకోవాలి. సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా. ఫస్ట్ వన్, అసలు ఏం టాపిక్ ఇది? 15 సబ్సెక్షన్ 2 ట్రాన్సాక్షన్ వాల్యూకి మనం యాడ్ చేయాల్సినటువంటి ఐటమ్స్. ఫస్ట్ వన్, ఎనీ taxes అదర్ దాన్ GST. సెకండ్ వన్, సప్లయర్ ఆబ్లిగేషన్ వాజ్ మెట్ బై ద రిసిపియంట్. Third one, incidental expenses up to the stage of delivery. Fourth one, contractual penalty. Fifth one, subsidy by any person other than government. ఈ 5 యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పనా. ఫస్ట్ వన్, ఎనీ taxes other than GST. Second one, supplier obligation was met by the recipient. Third one, incidental expenses up to the stage of delivery. Fourth one, contractual penalty. Fifth one, subsidy by any person other than government. ఇవి అనుకున్నటువంటి పాయింట్స్. ఈ 5 మనం ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. ఆ తర్వాత 15(3)లో చెప్పినటువంటి ఐటమ్స్ని మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. ఏంటి 15 సబ్సెక్షన్ 3?
డిస్కౌంట్. డిస్కౌంట్ మనకి టూ టైప్స్ అమ్మ. ఒకటి బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇచ్చే డిస్కౌంట్, రెండోది ఆఫ్టర్ సప్లై ఇచ్చేటువంటి డిస్కౌంట్. బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ బాగుంది, బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇచ్చేటువంటి సప్లై అయితే గనక ఆ డిస్కౌంట్ని అలౌ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటమ్మా, దట్ డిస్కౌంట్ షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ ద ఇన్వాయిస్. మాక్సిమం డిస్కౌంట్స్ అన్ని ఎలా ఉంటాయమ్మా, బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇచ్చేటువంటి డిస్కౌంట్స్. అంటే ఇప్పుడు అందుకనే మీరు ఫ్లాట్ 50% ఆఫ్ అని ఏదైనా ఒక షర్ట్ మీద ఉందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మఫ్తీ షర్ట్ తీసుకుందాం మన ఫేవరెట్ బ్రాండ్ అనుకుంటే, సో విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ బ్రాండ్ సే ఫ్లాట్ రేట్ వచ్చేసరికి ఒక 3200 అనుకోండి షర్ట్, ఫ్లాట్ 50% ఆఫ్ అన్నారు అనుకుందాం. 50% ఆఫ్ అనుకోకూడదా, 60% అనుకోవాలా, 75 ఫ్రీ ఇస్తే తీసుకోకూడదు పోని, అసలు మామూలుగా అందుకనే మిమ్మల్ని హరహరా కానీ ఏం చేస్తారు, రికార్డింగ్ ఉంది సరే ఫైన్. ఎనీవే ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మా సపోజ్ షర్ట్ వాల్యూ 3200 మా ఎంఆర్పి, ఫ్లాట్ 50% ఆఫ్ తోను 1600కి షర్ట్ వస్తుంది అనుకో. మీరు ఇన్వాయిస్లో అబ్జర్వ్ చేస్తేనమ్మా అక్కడ వాడు 1600 డైరెక్ట్గా రాయడు, ఫస్ట్ ఎంఆర్పి 32 రాసి మైనస్ 50% డిస్కౌంట్ అనేసి 1600 మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకని అంటే దట్ ఈస్ ద స్టాచ్యూటరీ రిక్వైర్మెంట్. అంటే బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇచ్చే డిస్కౌంట్ మనం అలౌ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి అంటేనమ్మా, అది కంపల్సరీగా ఇన్వాయిస్లో మనవాడు ఏం చేయాలి, ఇండికేట్ చేయాలి, మెన్షన్ చేయాలి. అప్పుడే ఆ డిస్కౌంట్ మనవాడు ఏం చేస్తాడు, అలౌ చేస్తాడు. అది ఫస్ట్ పాయింట్. రెండోది డిస్కౌంట్ గివెన్ ఆఫ్టర్ సప్లై, దీన్నే మనం ఏమంటాము అంటే పోస్ట్ సప్లై డిస్కౌంట్స్ అంటాం. పోస్ట్ సప్లై డిస్కౌంట్ మనం అలౌ చేయాలి అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ అగ్రిమెంట్ ఉండాలి, సెకండ్ వన్ ఇన్వాయిస్కి లింకప్ చేయాలి, థర్డ్ వన్ ప్రపోర్షనేట్ ఐడిసిని మనం రివర్స్ చేయాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడే పోస్ట్ సప్లై డిస్కౌంట్ని మనవాడు ఏం చేస్తాడమ్మా, అలౌ చేస్తాడు అని చెప్తాం. ఫస్ట్ కండిషన్ అగ్రిమెంట్ ఉండాలి, సెకండ్ వన్ ఇన్వాయిస్కి లింకప్ చేయాలి, థర్డ్ వన్ ప్రపోర్షనేట్ ఐడిసిని మనం రివర్స్ చేయాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడే పోస్ట్ సప్లై డిస్కౌంట్ అనేటువంటిది అలౌడ్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ డిస్కౌంట్ అమ్మా. క్యాష్ డిస్కౌంట్ కనుక మనం తీసుకుంటే ఫస్ట్ కండిషన్ అగ్రిమెంట్ ఓకే, రెండో కండిషన్ ఇన్వాయిస్కి లింకప్ చేయడము ఓకే, థర్డ్ కండిషన్ ఏదో చెప్పామే మనం ప్రపోర్షనేట్ ఐడిసిని రివర్స్ చేయాలి అన్నాం. సార్ అంటే ఏంటి సార్, దీనికి అప్పట్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత వరకు ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 1 lakh అనుకున్నాం యాజ్ యూజువల్, రేట్ ఆఫ్ జిఎస్టీ 18% అనుకుందామమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్ January 1st వాడు యాక్చువల్గా గుడ్స్ మనం పర్చేజ్ చేసాం, 15 days మన వాడు ఈ లోపు కనుక నువ్వు పే చేస్తే 5% క్యాష్ డిస్కౌంట్ అనేటువంటిది అలౌడ్ అని చెప్పాను. ఓకేనామా, 15%, 15 days ఇదే నాకు గుర్తున్న డేస్ అవే అనుకుంటా, డేట్ కొంచెం బ్యాచ్ని బట్టి మారచ్చు చెప్పేదాన్ని బట్టి. సో January 1st నుంచి వితిన్ 15 daysలోగా కనుక మనం యాక్చువల్గా పే చేస్తే 5% మనవాడు ఏం చేస్తాడమ్మా, క్యాష్ డిస్కౌంట్ అనేటువంటిది అలౌ చేస్తాడు అని చెప్తాం. 5% మనవాడు ఏం చేస్తాడమ్మా, క్యాష్ డిస్కౌంట్ అనేటువంటి దాన్ని అలౌ చేస్తాడు అని చెప్తాం. కానీ ఫస్ట్ ఇన్వాయిస్ మనం జనరేట్ చేసేది ఏ రోజమ్మా, January 1st. ఆ రోజున వాడు పే చేస్తాడో లేదో మనకి తెలియదు కదా. కాబట్టి ఇన్వాయిస్ ఎంత వాల్యూకి జనరేట్ చేస్తారు, 1 lakh. 1 lakh మీద 18% అంటే ఎంత, 18,000. అంటే ఇన్వాయిస్ ప్రకారం January 1st నువ్వు ఐటీసీ ఎంత తీసుకున్నావు, 18,000 తీసుకున్నావు. తర్వాత వితిన్ 15 daysలోగా మనం పే చేసాం. పే చేసినప్పుడు వాడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, ఇప్పుడు మనకి 5% క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ మనకి ఎంత అయింది, 95,000 మీద 18% అంటే మనకి ఎంత వస్తుందమ్మా, 17,100 వస్తుంది. అంటే నువ్వు క్లెయిమ్ చేయాల్సినటువంటి ఐటీసీ ఎంత, 17,100, కానీ నువ్వు క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీ ఎంత, 18,000. ఎక్సెస్ నువ్వు క్లెయిమ్ చేసింది ఎంత, 900. ఈ 900ని ఏమా ఫైన్. సో మనం ఏంటమ్మా, మనకి వచ్చేసరికి ట్యాక్స్ ఎంత అని చెప్తాడు మనవాడు, వచ్చేసరికి 18,000 మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీ. ఆల్రెడీ మనం క్లెయిమ్ చేసిన ఐటీసీ ఎంతమ్మా, 18,000. కానీ క్లెయిమ్ చేయాల్సిన ఐటీసీ ఎంత, 17,100. ఎక్సెస్ మనం క్లెయిమ్ చేసింది ఎంత, 900. ఆ 900ని నువ్వు రివర్స్ చేస్తే ఆ 5,000 రూపీస్ని మనవాడు ఏం చేస్తాడమ్మా, డిస్కౌంట్ కింద అలౌ చేస్తాడు. దిస్ ఈస్ ప్రపోర్షనేట్ ఐటీసీని మనం రివర్స్ చేయడం అంటే ఇదమ్మా. ఫస్ట్ మనం క్లెయిమ్ చేసిన ఐటీసీ ఎంత, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత క్లెయిమ్ చేయాల్సిన ఐటీసీ ఎంత, డిఫరెన్స్ ఎంత,
ఆ డిఫరెన్స్ని మనం రివర్స్ చేస్తే అప్పుడు ఆ డిస్కౌంట్ని మనవాడు ఏం చేస్తాడు అని చెప్తామమ్మా, అలౌ చేస్తాడు అంటాం. ఇది దానికి ఎగ్జాంపుల్. దేర్ ఎండ్స్ చాప్టర్ నెంబర్ 5. ఎస్ మా, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 7, 8 కదా, ఇన్వాయిస్ మనం చూడాలి. ఎస్ మా, ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్ మా, చాప్టర్ నెంబర్ 8. దీనిలో ఉండడానికి సుత్తి చాలా ఉన్నా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్ వరకే మనం మాట్లాడుకుంటాం. బీయింగ్ ఏ ర్యాపిడ్ రివిజన్ కూడా కదా, మ్యారథాన్ కాబట్టి. ఫైన్. రెండింటికి తేడా ఉందిగా. ఆర్ఆర్బి అంటే అది అప్పట్లో 3 days ఉండేది. ఫస్ట్లో ఆర్ఆర్బి ఫస్ట్ ఫైనల్లో స్టార్ట్ చేసాం ఇది. తర్వాత సక్సెస్ అయిన తర్వాత సిఏ ఇంటర్కి తెచ్చాం. ఇప్పుడు ఫౌండేషన్ కూడా రన్ అవుతున్నట్టుంది. ఫైన్. ఫౌండేషన్ కూడా కొన్ని బ్యాచ్లుగా పెట్టినట్టున్నారు. ఆర్ఆర్బి ఇనిషియల్ డేస్లోనమ్మా 3 days ఉండేది. 3, 6, 18 hours ఉండేది జిఎస్టీ. ఆ తర్వాత కరోనా తర్వాత 3 రోజులు పిల్లలు కూర్చోలేకపోతున్నారు ఓపిక్గా అని దాన్ని 1 dayకి రిడ్యూస్ చేశారు. అలా ఉండేది, అంటే 18 hours ఉండేది అనమాట. దాన్ని ఆర్ఆర్బి అనేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఆర్ఆర్బి పేరు మార్చి ఇప్పుడు మ్యారథాన్ అంటున్నారు. అవర్స్ తగ్గుతూ వచ్చినాయి. దట్ ఈస్ ద థింగ్. ఫైన్. కోవిడ్ తర్వాత నుంచి మారింది. కోవిడ్ బిఫోర్ వరకు ఆర్ఆర్బి అని ఉండేది, మనకి 3 days ఉండేది. 3 into 6, 18 hours ఉండేది అనమాట. అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఓవర్ వ్యూ చెప్తున్నాం. మ్యారథాన్ అంటే అంతమించి మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి. సో మారిపోయినాయి పరిస్థితులు తగ్గట్టు. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ మారినాయిగా. ఫైన్. సో వేరాస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వాయిస్ మా, ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సింది ట్యాక్స్ ఇన్వాయిస్. సార్ ఇప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ ఎంత టైం లిమిట్లోగా ఇష్యూ చేయాలి అనేది ఇప్పుడే చెప్పాను. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఆర్ స్టాచ్యూటరీ లిమిట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మనం చెప్పుకున్నాం ఇందాకే. ఇది ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలి? ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ రిమూవల్. ఓకే. ఫిజికల్ మూమెంట్ ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే మ్యాచ్ అవ్వలేదు లిప్ మూమెంట్. ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ డెలివరీ, అదే చెప్పారా. థర్డ్ వన్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అయితే అర్థమైంది. డేట్ ఆఫ్ పీరియాడిక్ స్టేట్మెంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సేల్ రిటర్న్ బేసిస్ అయితేనమ్మా డేట్ ఆఫ్ అప్రూవల్ ఆర్ డేట్ ఆఫ్ రిమూవల్ 6 months విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇవే ఇందాక అనుకున్నవి. దీస్ ఆర్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ రిలేషన్ టు సప్లై ఆఫ్ గూడ్స్. సార్ మరి సప్లై ఆఫ్ సర్వీస్ అయితే మనం ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు సప్లై ఆఫ్ సర్వీస్ ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలమ్మా? దానికి 3 cases ఉంటాయి. ఒకటి నార్మల్ సప్లై, ఇందాకే మనం అనుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు నార్మల్ సప్లై ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలి? ఏ రోజైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో అక్కడి నుంచి విత్ ఇన్ 30 days లోగా మనం ఏం చేయాలమ్మా? ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. The date when you provided the service, from that particular date, invoice is needed to be issued within 30 days. Sir, అదే continuous supply of service అయితే. What is meant by continuous supply of service ma? 3 conditions. Goods కి ఎన్ని కండిషన్లు అన్నాను? 2. ఏంటా 2? కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గూడ్స్ కిందకి రావాలి అంటే మనం సాటిస్ఫై చేయాల్సిన 2 conditions ఏంటి? ఇందాకే అనుకున్నాం మనం. ఒకటి రికరింగ్ నేచర్ ఉండాలి, 2 పీరియాడిక్ గా పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండాలి అన్నాను. ఆ రెండింటితో పాటుగా ఇంకొక కండిషన్ కూడా కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ లో యాడ్ అవుతుంది. వెరీ గుడ్. కాంట్రాక్ట్ పీరియడ్ ఇస్ మోర్ దాన్ 3 months. వెరీ గుడ్ రా. దీస్ ఆర్ ద 3 conditions మా. ఫస్ట్ వన్ కాంట్రాక్ట్ పీరియడ్ మోర్ దాన్ 3 months ఉండాలి. సెకండ్ వన్ రికరింగ్ నేచర్ అయి ఉండాలి. థర్డ్ వన్ పీరియాడిక్ గా పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండాలి. ఈ 3 conditions ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అది దేని కిందకు వస్తుందమ్మా? కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్. కాకపోతే కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ లో 3 dates అనుకుంటా. అసలు కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? వెరీ గుడ్, బాగా చెప్పాడు. బ్లాక్ షర్ట్, కేబుల్ టీవీ. ఎస్ రా, వాడే ఫైన్. చిలిపిన వాళ్ళు అవుతున్నాడు అక్కడ. ఫైన్. సో మనం చెప్పుకున్నదిరా కేబుల్ టీవీ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనం. రీజన్ ఏంటి అంటే కాంట్రాక్ట్ పీరియడ్ మోర్ దాన్ 3 months అన్నాను. రెండోది వచ్చేసరికి అమ్మ, రెండోది ఏం చెప్పా? రికరింగ్ నేచర్ అయి ఉండాలి అన్నాను. వస్తుందిగా, డైలీ బేసిస్ మీద సీరియల్స్ వస్తాయి కదా దానిలో. పూతరేకులు అని, ఆ తర్వాత అదే మొగల్ రేకులు, పూతరేకులు, వాట్ ఎవర్ ద రేకులు. ఫైన్. సో మొత్తానికి ఏ రేకులు అయితే ఆ రేకులు దాని డైలీ సీరియల్ వస్తూనే ఉంటాయిగా మనకి. సో సెకండ్ కండిషన్ రికరింగ్ నేచర్ ఉంది. మూడో కండిషన్ వచ్చేసరికి మా పీరియాడిక్ గా పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉండాలి. సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తానన్నాం అనుకోండి, మనం రైతులు ఆత్మహత్యలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ కేబుల్ టీవీ ఆపరేటర్లు మాత్రం సూసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకని వాడు బతుకుండగా సీరియల్ అవ్వదు, వాడికి డబ్బులు రావు. అంతే కదరా. మీ చిన్నప్పుడు సిఏ ఫౌండేషన్ కాదు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వచ్చిన సీరియల్స్ ఎప్పటికీ వస్తున్నవి లేవు కొన్ని. సో ఏంటది పేరు?
కార్తీక దీపం అది ఓకే 5 years నుంచి వస్తుంది అది అవునా ఇంకా చిన్నప్పటి నుంచి వస్తుందా ఏంటాడు కార్తీక దీపం నేను చెప్పాను బంగారం ఇంకేముంది చిన్నారి పెళ్లి కూతురు అది ఓకే ఫైన్ అది కూడా ఇంకా వస్తుంది ఎప్పటికి కూడా అయిపోయింది అది రీక్యాప్ రివిజన్ ఓకే మ్యారథాన్ అది కూడా సీరియల్స్లో కూడా మ్యారథాన్స్ ఉంటాయా ఓకే వెరీ గుడ్ సూపర్ సో మరి అలాంటప్పుడు పీరియాడిక్గా మనకి పేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా లేదా అమ్మా ఎస్ 3 conditions సాటిస్ఫై అయినాయి కాబట్టి కేబుల్ టీవీ దీనికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అమ్మా మనం కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ విత్ రెస్పెక్ట్ టు కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ 3 dates చెప్తాం ఆ 3 datesలో ఎర్లియర్ వన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై అంటాం ఏంటమ్మా మనం అనుకున్నటువంటి 3 dates అమ్మా ఫస్ట్ వన్ డ్యూ డేట్ మనం ఎసర్టైన్ చేయగలిగినప్పుడు సెకండ్ వన్ డ్యూ డేట్ మనం ఎసర్టైన్ చేయలేనప్పుడు థర్డ్ వన్ పేమెంట్ ఈస్ లింక్డ్ విత్ కంప్లీషన్ అయినప్పుడు టోటల్ 3 dates అనుకుంటాం డ్యూ డేట్ మనం ఎసర్టైన్ చేయగలిగినప్పుడు డ్యూ డేట్ మనం ఎసర్టైన్ చేయలేనప్పుడు థర్డ్ వన్ పేమెంట్ ఈస్ లింక్డ్ విత్ కంప్లీషన్ అయినప్పుడు టోటల్ మనం ఏమనుకున్నామమ్మా 3 dates చెప్పాం అక్కడ 3 కోతులు ఉన్నట్టుగానే ఆ బెంచ్లో 3 dates చెప్పానమ్మా ఇప్పుడే నేను 1 2 3 4th బెంచ్లో 3 ఫైన్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గాంధీ గారు చెప్పిన 3 కోతులకి సింబల్స్ ఉన్నట్టున్నారు ఫైన్ సో ఇక్కడ వచ్చేసరికి మా డ్యూ డేట్ అసర్టైన్ చేయగలిగితే సో డ్యూ డేట్ అసర్టైన్ చేయగలిగితే పొజిషన్ ఏంటమ్మా డ్యూ డేట్ అసర్టైన్ చేయగలిగితే ఎగ్జాంపుల్ ఏంటి ఎందుకు దానికి డ్యూ డేట్ అసర్టైన్ చేయగలిగిన క్లాస్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను వెరీ గుడ్ మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్ దానిలో ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డ్యూ డేట్ ఉంటుంది అంటే డ్యూ డేట్ మనం అసర్టైన్ చేయగలుగుతున్నామా లేదా ఎస్ అలాంటప్పుడు వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ మా ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ రెండోది డ్యూ డేట్ అసర్టైన్ చేయలేనప్పుడు దానికి ఎగ్జాంపుల్ వెరీ గుడ్ కేబుల్ టీవీ ఎగ్జాంపుల్ అనుకున్నాం అప్పుడు కేబుల్ టీవీకి డబ్బులకు వచ్చాడు అనుకోండి ఇప్పుడు వస్తే ఇప్పుడే ఫస్ట్ తారీఖు వచ్చావి ఏంటంటాం తర్వాత నెలాఖరులో వస్తే సిగ్గు లేదా నెలాఖరులో డబ్బులు ఎలా ఉంటాయి అంటాం ఫ్రైడే అంటాం ట్యూస్డే అంటాం మొత్తానికి మనకు కుదిరినప్పుడు ఏదో ఒక రోజు వాడికి డబ్బులు ఇచ్చేవాడు సాటర్డే అసలు ఇవ్వంగా ఫైన్ తీసుకుంటాం వాడి దగ్గర ఆ రోజు ఫైన్ చిలిపి అన్నీ తెలుసు కానీ రా ఫైన్ ఎనీవే సో ఇలా డ్యూ డేట్ని మనం అసర్టైన్ చేయలేనటువంటి కేసెస్లో ఇన్వాయిస్ ఎంత టైం లిమిట్లోగా ఇష్యూ చేయాలి అంటే ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పేమెంట్ ఈస్ లింక్డ్ విత్ కంప్లీషన్ దీనికి ఎగ్జాంపుల్ వెరీ గుడ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ అనుకున్నాం అంటే వర్క్ సర్టిఫైడ్కి ప్రపోర్షనేట్గా పేమెంట్ ఇస్తారమ్మా అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయితే 30%, సెకండ్ ఫ్లోర్ అయితే అనదర్ 30, అదే లాస్ట్ వచ్చేసరికి ఏమని చెప్తామమ్మా మనం 40% ఇలా అనుకుందాం ఇలాంటప్పుడు ఇన్ రిలేషన్ టు కంప్లీషన్ మనం ఏం చేయాలమ్మా ఇన్వాయిస్ జనరేట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది అవగానే 30% ఇన్వాయిస్ జనరేట్ చేయాలి సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది ఏం చేయాలమ్మా అనదర్ 30 ఇక లాస్ట్ ఏదైతే ఉందో 40% ఇన్వాయిస్ ఏం చేయాలి జనరేట్ చేయాలి సో విత్ రెస్పెక్ట్ టు కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ మనం అనుకున్న 3 dates ఏంటమ్మా ఫస్ట్ వన్ డ్యూ డేట్ అసర్టైన్ చేయగలిగితే ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలి ఏమా ఎంత టైం లిమిట్లోకి ఇన్వాయిస్ ఇవ్వాలి అంతసేపు చూడడం కాదు మధ్యలో ఆన్సర్లు కూడా చెప్పండి ఎంత టైం లిమిట్లోకి ఇన్వాయిస్ ఇష్యూ చేయాలమ్మా ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ రెండు డ్యూ డేట్ని అసర్టైన్ చేయలేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఈస్ లింక్డ్ విత్ కంప్లీషన్ అయితే గనక ఆన్ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సర్వీస్ సీజ్ అయినప్పుడు సార్ మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటి సార్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అంటే ఒక 7 or 8 years బ్యాక్ మన సీమాంధ్ర సింగపూర్ కింద మారుతుంది అని కలలుగా అన్నటువంటి సగటు ఆంధ్ర పౌరుడిగా సీమాంధ్రని సింగపూర్ కింద మారుస్తారు అన్నారు అప్పట్లో 8 years బ్యాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఐఎమ్ టాకింగ్ పొలిటికల్ పార్టీ గురించి కాదు ఇక్కడ మనం డాష్ మీద ఉన్నంత వరకు మనం పార్టీస్కి అతీతంగానే క్లాస్ మాట్లాడుకుంటే టాపిక్ మాట్లాడుతున్నాను అంతవరకు సో 8 years బ్యాక్ అప్పట్లో ఒక న్యూస్ పేపర్లో వచ్చింది అమరావతి కృష్ణానది నుంచి ట్రైన్లు పైనుంచి బస్సులు రకరకాల గ్రూపులతో వచ్చింది అది చూసి తర్వాత గుంటూరు విజయవాడ తెనాలి మంగళగిరి అన్నీ కలుపుతూ మెట్రోలు ఇవన్నీ కూడా అప్పుడు పేపర్లో వచ్చినాయి నేను అనుకున్నాను అబ్బో సీమాంధ్ర సింగపూర్ కింద మారుతుంది అసలు మొత్తం మానేద్దాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్దాం మెట్రో ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను సరే వెంటనే అనుకున్నాను ఇదంతా జరిగేటట్టుంది కదా అని చెప్పి నేనేం చేశాను 2 అసిస్టెంట్లను పెట్టుకున్నాను నాకు వివేక్ తర్వాత మన దినేష్ అని చెప్పి 2 అసిస్టెంట్లను పెట్టుకున్నాను
ఓకే, వాళ్ళకి చెప్పా, ఒరే మంచిగా మెట్రో డిజైన్ ఒకటి గీయండి రా అని. మొత్తం వాళ్ళు గీస్తూ ఉన్నారు, బాగానే ఉంది. 17 అయిపోయింది, 18 అయిపోయింది, 19 అయిపోయింది. సో మొత్తానికి ఇయర్లు మారినాయి, పార్టీలు మారినాయి తప్పించి వాళ్ళ పేపర్లో చెప్పిన సింగపూర్ అయితే మటుకు రాలేదు ఇండియాకి. మెట్రో కూడా రాలేదురా. ఎస్, మరి అలాంటప్పుడు వెంటనే అలా ఫోన్ చేశా, ఒరే తూచురా కాంట్రాక్ట్ క్యాన్సిల్ ఇంతటితో అన్నాను. సార్ ఇంత కష్టపడి మేము మరి ప్రాజెక్ట్ డిజైన్ వేసాను సార్ అన్నారు. ఏం వేసావురా అన్న. ఒక్కొక్కడు మూడు పిల్లర్స్ బొమ్మలు వేసారు. ఒక్కొక్కడు ఏం చేశాడమ్మా, 3 పిల్లర్స్ బొమ్మలు వేసారు పాప నీట్గా. మరి ఆ 3 పిల్లర్స్ ఏదైతే మెట్రో డిజైన్ గీసారో మరి దానికి వాళ్ళకి మనీ పే చేయాలో వద్దా నేను? దీన్ని మీ ఫౌండేషన్ ఎంలా లాంగ్వేజ్లో క్వాంటమ్ మెరిట్ అంటారు. క్వాంటమ్ మెరిట్ బీలాలో వచ్చి ఉంటుంది, సిపిటీలో ఐ మీన్ ఫౌండేషన్లో. ఎంత వర్క్ చేశారో దానికి ప్రపోర్షనేట్గా పేమెంట్ చేయడం. గుర్తొచ్చిందమ్మా? అంటే ఇన్ ప్రపోర్షన్ టు ద వర్క్ డన్ యూ నీడ్ టు మేక్ ద పేమెంట్. కష్టపడి వాళ్ళు 3 పిల్లర్ల బొమ్మలు వేసారు కాబట్టి ఇప్పుడు దానికి ప్రపోర్షనేట్గా నేను పేమెంట్ చేయాలా వద్దా? చేయాలి. మరి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అయినా వాళ్ళు వర్క్ చేసిన దానికి ప్రపోర్షనేట్గా పేమెంట్ చేయాలా వద్దామా? ఎస్. మరి దానికి ఇన్వాయిస్ ఎంత టైం లిమిట్లోగా ఇవ్వాలి? ఆన్ ఆర్ బిఫోర్ సీజర్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ సీజ్ అయ్యేలోగా, నేను కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేలోగా ఇన్వాయిస్ ఏం చేయాల్సి ఉంటుందమ్మా? దానికి ఇష్యూ చేయాలి. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సప్లై ఆఫ్ సర్వీస్. ఆ తర్వాత వచ్చేసరికి సార్ మరి ఎన్ని కాపీస్ మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది? ఎన్ని కాపీస్ ఇష్యూ చేయాలి అంటే, గూడ్స్ అయితేనేమో 3 కాపీస్ అమ్మా, సర్వీస్ అయితేనేమో 2 కాపీస్ అంటాం. ఎందుకని? గూడ్స్ అయితే 3 కాపీస్, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టర్కి డాక్యుమెంట్ ఎక్స్ట్రా. అదే మరి సర్వీస్ అయితే ట్రాన్స్పోర్ట్తో పని లేదు కాబట్టి ఓన్లీ ఎన్ని డాక్యుమెంట్స్ అమ్మా? 2. సో గూడ్స్కి సంబంధించినటువంటి 3 కాపీస్ ఏవైతే ఉన్నాయో దానిలో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎవరికమ్మా? ఒరిజినల్ రిసిపియంట్కి. దేనికోసం? ఐడిసి క్లెయిమ్ చేయడం కోసం. డూప్లికేట్ ట్రాన్స్పోర్టర్కి దేనికమ్మా? ట్రాన్సిట్ చెక్ కోసం. థర్డ్ కాపీ వచ్చేసరికి ఎవరి కోసం? సప్లయర్కి. దేనికి? GSTR 1 ఫైల్ చేయడానికి. సార్ మరి సర్వీస్ అయితే కనుక 2 కాపీస్ ఎందుకు అనుకున్నావమ్మా? ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒరిజినల్ వచ్చేసరికి ఏమో ఏం చేస్తామమ్మా? ఒరిజినల్ రిసిపియంట్కి. రెండోది వచ్చేసరికి అమ్మా సప్లయర్ కోసం. తుఫాన్లో వ్యసనకరలు అమ్ముకునే మొహాల్లారా. దిస్ ఈ మేనర్ ఆఫ్ ఇష్యూయింగ్ ఇన్వాయిస్ మా. గూడ్స్ అయితే ఎన్ని కాపీస్ అమ్మా? 3 కాపీస్. సర్వీస్ అయితే కనుక ఎన్ని కాపీస్ అమ్మా? 2 కాపీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్వాయిస్కి సంబంధించింది. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొక పాయింట్ మనం అనుకున్నది వచ్చేసరికి, నార్మల్గా అయితే విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ మనం ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలమ్మా? 30 డేస్లోగా. ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇవ్వాలమ్మా? 30 డేస్లోగా. కానీ వేరేస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, NBFCs కానీ ఎంత టైం లిమిట్లోగా ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సి ఉంటుందమ్మా? 30 డేస్ని మనం దేంతో రీప్లేస్ చేయాలి? 45 డేస్. సార్ మరి ఒక ఇన్వాయిస్, మన ట్యాక్స్ ఇన్వాయిస్కి ఏదైనా ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అంటూ ఉందా మనకి? లేదమ్మా. ఈ కంటెంట్స్ ఏ పర్టికులర్ ఇన్వాయిస్లో అయితే ఉంటాయో దాన్ని ఏమంటారు అని చెప్తామమ్మా? మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఈ పర్టికులర్ కంటెంట్స్ ఏ ఇన్వాయిస్లో అయితే ఉంటాయో దాన్ని మనం ఏమంటారు అని చెప్తామమ్మా? ట్యాక్స్ ఇన్వాయిస్. సార్ ఏంటి సార్ కంటెంట్స్? స్క్రీన్ మీద ఉన్నవేరా. ఏంటా కంటెంట్స్? మనకి స్క్రీన్ మీద ఉన్నవే ఏంటవని? సప్లయర్ GST నెంబర్ మా. రిసిపియంట్ రిజిస్టర్డ్ అయితే రిసిపియంట్ GST నెంబర్. రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండి వాల్యూ మోర్ దెన్ 50,000 ఉంటే కనుక నేమ్ అండ్ అడ్రస్, HSN కోడ్, డిస్క్రిప్షన్, total quantity, total value, taxable value, tax rate, tax amount, place of delivery, address or the place of supply, address of delivery, RCM applicable or not, signature. ఇవన్నీ ఏ పర్టికులర్ ఇన్వాయిస్లో అయితే ఉంటాయో దాన్ని మనం ఏమంటామమ్మా? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ని మనం ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేస్తేనే మనం ఏం చేయొచ్చు? ITC అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్. ఓకేమా? ఇక నెక్స్ట్ వన్, HSN కోడ్ మారింది, అది ఆల్రెడీ ఐడియా ఉంది, పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సార్ సపరేట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటాడు. అంటే ఒక 3 అంటే నార్మల్గా మనం అనుకునే పాయింట్ ఏంటంటేనమ్మా, ఎన్నిసార్లు అయితే మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తామో అన్ని ట్యాక్స్ ఇన్వాయిసెస్ కంపల్సరీగా మనం ఇష్యూ చేయాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యు ఆర్ మేకింగ్ ద ట్యాక్సబుల్ సప్లైస్, దట్ మెనీ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ వీ నీడ్ టు ఇష్యూ. బట్ కొన్ని కేసెస్లో మాత్రం మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా? సపరేట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఏంటా కేసెస్? ఫస్ట్ దానికి 3 కండిషన్స్ చెప్తాడు. ఫస్ట్ వన్, వాల్యూ, సప్లై వాల్యూ లెస్ దెన్ 200 ఉండాలి.
సెకండ్ వన్ రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ అయి ఉండాలి. థర్డ్ వన్ రిసిపియంట్ ఇన్వాయిస్ని డిమాండ్ చేసి ఉండకూడదు. ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం సపరేట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాను. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అప్పట్లో, స్కూల్ చిల్డ్రన్కి సంబంధించిన స్టేషనరీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎస్ మా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనది ఒక స్టేషనరీ షాప్ రా స్కూల్ దగ్గర. స్కూల్ చిల్డ్రన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తారు కదా మన దగ్గరికి, పెన్ అని, పెన్సిల్ అని, క్రేయాన్స్ అని, ఎరైజర్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మన దగ్గరికి వస్తారమ్మా. వచ్చిన ప్రతిసారి మనం వాడికి ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అంటే ఆ ప్రింటింగ్ ఛార్జెస్ కోసం షాప్ అమ్ముకోవాల్సి వచ్చింది ఏదో రోజు మనం. అందుకని ఏం చేశారు మన వాళ్ళు వచ్చేసరికి, అలాంటప్పుడు గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఫస్ట్ కండిషన్ వాల్యూ లెస్ దెన్ 200 ఉండాలి. స్కూల్ చిల్డ్రన్ అడిగే పెన్, పెన్సిల్, క్రియాన్స్ డెఫినెట్లీ 200 కన్నా తక్కువ ఉంటాయి. రెండు, వాళ్ళు అన్రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో వాళ్ళు ఆల్వేస్ అన్రిజిస్టర్డ్ చిల్డ్రన్. మూడోది, వాళ్ళు ఇన్వాయిస్ డిమాండ్ చేయకూడదు, అసలు ఉండిద్దని వాళ్ళకి తెలియదు. సో 3 కండిషన్స్ సాటిస్ఫైడా, నాట్ సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయినాయో అలాంటప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బుల్లి సప్లైస్, బుజ్జి సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం సపరేట్గా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలాంటి బుజ్జి సప్లైస్ అన్నిటికీ కలిపి కన్సాలిడేటెడ్గా ఆ రోజు మొత్తానికి కలిపి ఒకటే ఇన్వాయిస్ జిఎస్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. మనం సపరేట్గా పర్సన్ వైజ్గా ఇన్వాయిస్ ఇవ్వక్కర్లేదమ్మా. ఇలాంటి పెట్టి సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఎ సింగిల్ ఇన్వాయిస్ కెన్ బి అప్లోడెడ్ ఆన్ జిఎస్టీ కామన్ పోర్టల్, దట్ ఈస్ సఫిషియంట్. ఎప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వాల్యూ లెస్ దాన్ 200 ఉండాలి, రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ అయి ఉండాలి, రిసిపియంట్ ఇన్వాయిస్ని డిమాండ్ చేయకూడదు. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు సపరేట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అవసరం లేదమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింగిల్ ఇన్వాయిస్ కెన్ బి అప్లోడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ వన్ మా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. సార్ అసలు ఈ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మనకి సీన్లోకి వస్తుంది? లైఫ్లో ఒక ఆర్గనైజేషన్ లైఫ్ టైంలోనమ్మా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతిసారి నెలల ఇష్యూ చేయరు. ఇది ఒక ఆర్గనైజేషన్ లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ మాత్రమే దాన్ని మనం ఇష్యూ చేస్తాం. ఎందుకని అంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇది ఇష్యూ చేయాల్సి వస్తుందో ఫస్ట్ చూద్దాం. నార్మల్గా మనం రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు ఎఫెక్టివ్ డేట్ గురించి చెప్పాను. అంటే ఏ రోజు అయితే లయబిలిటీ అరైజ్ అయిందో అక్కడి నుంచి విత్ ఇన్ 30 daysలోగా అప్లై చేస్తే ఈవెన్ దో ఆర్సీ సబ్సిక్వెంట్గా గ్రాంట్ చేసిన ఎఫెక్టివ్ డేట్ మాత్రం ఏ రోజైతే మనం లయబిలిటీ అరైజ్ అయిందో ఆ రోజు అని చెప్పాను. ఇక్కడ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు సీన్లోకి వస్తుంది అంటేనమ్మా ఎఫెక్టివ్ డేటు యాక్చువల్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వేరువేరుగా ఉన్నప్పుడు. when actual date of registration is different from effective date of registration, అలాంటప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ అరైజ్ అవుతుందమ్మా? రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అరైజ్ అవుతుంది? ఎప్పుడు? నేను అడిగిన క్వశ్చన్ నేను అడిగి ఆన్సర్ చెప్పానని చెబుతున్నారు. నాకు లిప్ మూమెంట్ లిటిల్ బిట్ అర్థమవుతాయి అమ్మా. ఫైన్. ఏంటమ్మా పొజిషన్? నేను క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఎప్పుడు నన్ను అడిగి ఆన్సర్ చెప్పిన బిల్డప్ ఇస్తున్నారు. ఫైన్. సో యాక్చువల్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి మధ్య డిఫరెన్స్ ఉంటాయి. మన ఎగ్జాంపుల్లో October 1st లయబిలిటీ అరైజ్ అయిందన్నాను ఇందాకే. October 10th మనం అప్లై చేసాం, 13th ఆర్సీ వచ్చింది అన్నాను. యాక్చువల్ డేట్ ఆఫ్ ఆర్సీ ఎప్పుడు? October 13th. ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? October 1st. ఎప్పుడు? October 1st. October 1st October 13th రెండు వేరు డేట్లు కదా. ఎఫెక్టివ్ డేట్ ఏమో October 1st, యాక్చువల్ డేట్ వచ్చేసరికి ఏమో October 13th. రెండు డిఫరెంట్ డేట్స్ ఎప్పుడైతే అయినాయో మనవాడు ఏం చేస్తాడమ్మా? డెఫినెట్లీ ఆ ఎఫెక్టివ్ డేట్ October 1st నుంచి యాక్చువల్ డేట్ October 13th వరకు జరిగిన సప్లైస్కి మళ్ళీ సెకండ్ టైం మనం ఏం చేస్తాం? ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. వాటిని ఏమంటారు అని చెప్తాం మనం? రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. దాన్ని ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేసి కూడా మనం డెఫినెట్లీ ఏం క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తారమ్మా? ఐడిసి అనేటువంటి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు అంటాం. దట్ ఈస్ ద పాయింట్. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా October 1st నుంచి October 13th లోపు నేను ఒకే పర్సన్కి 4 సప్లైస్ చేశాను. ఈ 4 సప్లైస్కి కలిపి ఒకటే రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ నేను ఇవ్వచ్చా, లేదు సపరేట్గా ఇవ్వాలా? ఇవ్వచ్చా? అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అది B2Bనా B2Cనా అన్న దాని మీద. B2B సప్లై అంటే సప్లైర్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్, రిసిపియంట్ ఈజ్ ఆల్సో ఏ రిజిస్టర్డ్ పర్సన్. అలాంటప్పుడు ఆల్వేస్ సపరేట్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి.
అది B2C సప్లై అనుకోండి అమ్మా. అంటే సప్లయర్ ఈస్ రిజిస్టర్డ్, రిసిపియంట్ ఈస్ అన్రిజిస్టర్డ్. అప్పుడు మనం చెక్ చేయాల్సింది అది ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా అన్న పాయింట్. అది ఇంట్రాస్టేట్ సప్లై అనుకోండి అమ్మా, కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. అది ఇంటర్స్టేట్ సప్లై అనుకోండి అమ్మా, డిపెండ్స్ అపాన్ వాల్యూ. వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs అయితేనేమో కన్సాలిడేటెడ్, వాల్యూ మోర్ దెన్ 2.5 lakhs అయితేనేమో సపరేట్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఏం చెప్పాను ఇప్పుడు నేను? B2B సప్లై అయితే ఏం చేయాలమ్మా? ఆల్వేస్ సపరేట్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. B2C అయితే, ఇంట్రాస్టేట్ అయితే కన్సాలిడేటెడ్, ఇంటర్స్టేట్ అయితే డిపెండ్స్ అపాన్ వాల్యూ. వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 అయితేనేమో కన్సాలిడేటెడ్, వాల్యూ మోర్ దెన్ 2.5 అయితేనేమో సపరేట్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేయాలి. అది పాయింట్ మా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిసిట్ ఓచర్ అండ్ రిఫండ్ ఓచర్ మా. సో విత్ రెస్పెక్ట్ టు రిసిట్ ఓచర్ అనేటువంటి డాక్యుమెంట్ని మనం ఎప్పుడు ఇష్యూ చేస్తాం? రిసిపియంట్ సప్లయర్ అనేటువంటి పర్సన్కి అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పుడు యాజ్ అ ఎవిడెన్స్ ఆఫ్ దట్ మన సప్లయర్ రిసిపియంట్కి ఇష్యూ చేసేదాన్ని రిసిట్ ఓచర్ అంటారు. రిసిపియంట్ సప్లయర్కి అడ్వాన్స్ పే చేసినప్పుడు దానికి ఎవిడెన్స్ కింద సప్లయర్ ఇష్యూ చేసే డాక్యుమెంట్ని మనం ఏమంటాం? రిసిట్ ఓచర్ అంటారు. ఓకేమా. ఆ తర్వాత ఓకే సార్, కాకపోతే ఇక్కడ చిన్న పాయింట్ ఉందమ్మా, మన రెగ్యులర్ బ్యాచ్లో నేర్చుకొని ఉంటారు. విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు జిఎస్టీ పే చేయక్కర్లేదు. కానీ విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు జిఎస్టీ పే చేయాలి. ఐడియా ఉందని అనుకుంటున్నాను. గూడ్స్కి సంబంధించిన అడ్వాన్స్ మనం రిసీవ్ చేసుకుంటే నో నీడ్ టు పే జిఎస్టీ. బట్ సర్వీస్కి సంబంధించిన అడ్వాన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ లైబుల్ టు పే ద జిఎస్టీ అన్నాం. గుర్తుందామా? ఫైన్. ఇక్కడ ఈ అడ్వాన్స్ సర్వీస్కి సంబంధించింది అనుకోండి, కానీ దానిలో రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అనేది మనకి తెలియట్లేదు. అలాంటప్పుడు కానీ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టాలి కదమ్మా. మరి లా ప్రకారం ఎంత ఎగ్జంప్షన్ తీసుకోమని చెప్తున్నారమ్మా? 18%. రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అన్న దానిలో మనకి క్లారిటీ లేనప్పుడు అడ్వాన్స్ మీద జిఎస్టీ కట్టేటప్పుడు మనం ట్యాక్స్ రేట్ ఎంత తీసుకోవచ్చామా? 18%. అది ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా అన్న దానిలో క్లారిటీ లేదనుకోండి, లా దాన్ని దేని కింద తీసుకోమంటున్నామా? ఇంటర్స్టేట్. దీనికి ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం మనం? అరే మన ఓయ్ మూవీ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని, ఓయ్ మూవీలో హీరోయిన్కి ఒక చిన్న కోరిక ఉంటుంది, పోవడానికి ముందు పోయేది పోకుండా వాడిని ఏవో కోరికలు అడుగుతుంది. సరే, అప్పుడు దానిలో కోరిక ఏంటంటే దానికి ఎట్ ఎ టైం 2 ప్లేసెస్లో ఉండాలి అని. అప్పుడు ఒక అడుగు అటేస్తేనేమో బీహారు, ఇటేస్తేనేమో ఉత్తరప్రదేశ్ అనుకుంటా కదా. సో కరెక్ట్గా అదే ప్లేస్లో మనం ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టాం. ఎంట్రీ ఏమో ఉత్తరప్రదేశ్లో ఉంది, ఎగ్జిట్ ఏమో బీహార్లోకి వచ్చింది. ఓకే, 2 సైడ్లు మనకి ఇప్పుడు పాన్ షాప్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, అడ్వాన్స్ ఏదైనా వాడు ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఎవడైనా కూల్ డ్రింక్స్కి సంబంధించినవి కానీ పాన్ తయారు చేయడానికి అడ్వాన్స్ వచ్చింది అనుకోండి. అడ్వాన్స్ ఎంట్రీ వాడు తీసుకున్నట్ట, 2 ఒకటే షాపులు, కానీ ఎంట్రీ ఏమిటి వచ్చిందమ్మా? ఉత్తరప్రదేశ్లో వచ్చింది. ఎగ్జిట్ ఎటు వచ్చిందమ్మా? బీహార్లో వచ్చింది. అంటే ఒకటేమో అడ్వాన్స్ నువ్వు ఇటు సైడ్ వాడు ఇచ్చాడు అనుకుంటేనేమో ఇంట్రాస్టేట్ అయింది, అటు సైడ్ ఉన్న షాప్కి ఇచ్చావు అనుకుంటేనేమో ఇంటర్స్టేట్ అయింది. మరి ఏ సప్లై అనే దానిలో మనకి క్లారిటీ ఉందమ్మా? ఇక్కడ లేదు. అప్పుడు లా దాన్ని దేని కింద ఎజంప్షన్ తీసుకోమంటుందమ్మా? ఇంటర్స్టేట్. ఫస్ట్ ఇంటర్స్టేట్ కింద ఎజంప్షన్ తీసుకో, ఏం పే చేయమంటుందమ్మా? జిఎస్టీ పే చేయి. ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ అని తీసుకోమంటారు సార్? 18%. ఓకేమా. ఇక నెక్స్ట్ వన్, నెక్స్ట్ డాక్యుమెంట్ మా బిల్ ఆఫ్ సప్లై. ఇది 2 సర్కమ్స్టాన్సెస్లో మనం బిల్ ఆఫ్ సప్లై అనేటువంటి దాన్ని ఇష్యూ చేస్తారు. ఏంటమ్మా 2 సర్కమ్స్టాన్సెస్ మనం బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేయగలిగినవి? ఒకటి, ఒక రిజిస్టర్డ్ పర్సన్ either exempted సప్లై చేస్తున్నా లేదు నాన్ ట్యాక్సబుల్ కాంపోజిషన్ సప్లై చేస్తున్నా, ఆ 2 కేసెస్లోను ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ దేన్ని ఇష్యూ చేస్తారమ్మా? బిల్ ఆఫ్ సప్లై. either exempted సప్లై చేస్తున్నా లేదు కాంపోజిషన్ సప్లై చేస్తున్నా, ఈ 2 కేసుల్లోనూ ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ దేన్ని ఇష్యూ చేస్తారమ్మా? బిల్ ఆఫ్ సప్లై. సార్ మరి ఎగ్జామ్టెడ్ సప్లై అయినా కాంపోజిషన్ సప్లై అయినా బిల్ ఆఫ్ సప్లై ఇస్తారు అని చెబుతున్నారు. అది దేనికి సంబంధించిన బిల్ ఆఫ్ సప్లై అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దాని మీద రాసి ఉంటుంది. సీరియస్లీ రా, అదే ఆన్సర్ దానికి. రీజన్ కాంపోజిషన్ సప్లై అయితే ఆమె కాంపోజిషన్ సప్లయర్ అన్నాడు మెడలో బెళ్ళేసుకుని తిరగద్దు, అవునా కాదా? మరి కాంపోజిషన్ సప్లైకి సంబంధించిన బిల్ ఆఫ్ సప్లై అనుకోండి, దాని మీద రాసి ఉంటుంది కదా. ఏది రాయకపోతే అది ఎగ్జామ్టెడ్ సప్లై. వాట్ ద పాయింట్? ఎగ్జామ్టెడ్ సప్లై అయినా కాంపోజిషన్ సప్లై అయినా మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ ఏంటమ్మా? బిల్ ఆఫ్ సప్లై. సార్ అది దేనికి సంబంధించిన బిల్ ఆఫ్ సప్లై అనేది ఎలా తెలుస్తుందిరా?
కాంపోజిషన్ సప్లై అయితే రాసి ఉంటుంది దాని మీద. ఏది రాయలేదనుకోండి అది ఎగ్జామ్టెడ్ సప్లైకి సంబంధించింది. ఓకేమా సార్? ఇంకేదైనా డిఫరెన్స్ ఉంటుందా ట్యాక్స్ ఇన్వాయిస్కి బిల్ ఆఫ్ సప్లైకి? ట్యాక్స్ అమౌంట్ ట్యాక్స్ ఇన్వాయిస్లో మెన్షన్ చేస్తారు. బిల్ ఆఫ్ సప్లైలో అసలు ట్యాక్స్ అమౌంట్ అన్న వర్డే మనకు కనబడకూడదు కూడా యాజ్ పర్ ద లా. ఎందుకని? వాడి దగ్గర నుంచి ట్యాక్స్ మనం కలెక్ట్ చేయట్లేదు కాబట్టి ట్యాక్స్ అమౌంట్ అనేది బిల్ ఆఫ్ సప్లైలో రాయకూడదు కూడా. అది మన ప్రైమరీ డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి, ట్యాక్స్ ఇన్వాయిస్ అయినా బిల్ ఆఫ్ సప్లై అయినా. కాకపోతే ట్యాక్స్ ఇన్వాయిస్లో సేమ్ టు సేమ్. సో ట్యాక్స్ ఇన్వాయిస్ వచ్చేసరికి ఏమని చెప్తాం మనం? ట్యాక్స్ అమౌంట్ మెన్షన్ చేస్తారు. బట్ వేర్ యాజ్ బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ అమౌంట్ విల్ నాట్ బి మెన్షన్డ్ దేర్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక నెక్స్ట్ వన్, ఫస్ట్ మనం అడ్వాన్స్ తీసుకున్నాం, రిసిట్ వచ్చి కూడా మనం ఇష్యూ చేసాం. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మనం సప్లై చేయలేకపోయాం కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేయలేదు. మరి రిసీవ్ చేసుకున్న అడ్వాన్స్ని తిరిగి మనం వెనక్కి ఇచ్చేయాలి కదమ్మా. అలా తిరిగి మనం వెనక్కి ఇచ్చేటప్పుడు వాడు ఇష్యూ చేసేదాన్ని ఏమంటారని చెప్తాం? రిఫండ్ వచ్చర్ అంటారు. అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం బట్ సబ్సిక్వెంట్గా మనం సప్లై చేయలేకపోయాం. అలాంటప్పుడు సప్లై చేయలేదు కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వలేం కాబట్టి రిసీవ్ చేసుకున్న అడ్వాన్స్ ఏం చేయాలి? తిరిగి వెనక్కి ఇచ్చేయాలి. ఆ వెనక్కి ఇచ్చేటప్పుడు మనం ఇష్యూ చేసేదాన్ని ఏమంటారు? రిఫండ్ వచ్చర్. అది పాయింట్ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిట్ వచ్చర్, తిరిగి వెనక్కి ఇచ్చేటప్పుడు రిఫండ్ వచ్చర్. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వన్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరు ఇష్యూ చేస్తారమ్మా? సప్లయర్. ఏవేంటవి? ట్యాక్స్ ఇన్వాయిస్ అయినా, రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అయినా, బిల్ ఆఫ్ సప్లై అయినా, రిసీట్ వచ్చర్ అయినా, రిఫండ్ వచ్చర్ అయినా, ఇప్పటిదాకా నేర్చుకుని 5 డాక్యుమెంట్స్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే సప్లయర్. ఇప్పుడు నేర్చుకోబోయే 2 డాక్యుమెంట్స్ని ఇష్యూ చేసేది రిసిపియంట్. స్క్రీన్ మీద ఉన్నటువంటిది నెక్స్ట్ వన్ అంటే పేమెంట్ వోచర్, రివర్స్ చార్జ్ ఇన్వాయిస్. ఈ 2 డాక్యుమెంట్స్ని ఇష్యూ చేసేది ఎవరమ్మా? రిసిపియంట్. సార్ పేమెంట్ వోచర్ ఎప్పుడు ఇష్యూ చేయాలి సార్? రిసిపియంట్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ప్లస్ వాడు రిసీవ్ చేసుకున్నటువంటి సప్లైస్ ఆర్సీఎంలో కవర్ అవ్వాలి. మనకి పేమెంట్ వోచర్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు సీన్లోకి వస్తుందమ్మా? రిసిపియంట్ ఎవరై ఉండాలి? రిజిస్టర్డ్ అయి ఉండాలి. ప్లస్ వాడు రిసీవ్ చేసుకున్నటువంటి సప్లైస్ ఆర్సీఎం కింద కవర్ అవ్వాలి. సార్ ఆర్సీఎం అంటే 93 94 బోత్ అమ్మా. 93కి 94కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఆర్సీఎంలో 93కి 94కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఏంటంట? నెంబరా? చెప్పనా? సరే. సో 93కి 94కి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, 93లో సప్లయర్ కెన్ బి రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, కానీ 94లో సప్లయర్ ఈస్ ఆల్వేస్ అన్రిజిస్టర్డ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ మా. 93లో సప్లయర్ రిజిస్టర్డ్ అయినా అయి ఉండొచ్చు, అన్రిజిస్టర్డ్ అయినా అయి ఉండొచ్చు. కానీ 94లో మాత్రం సప్లయర్ ఆల్వేస్ ఏమవుతాడు అంటే అన్రిజిస్టర్డ్ అవుతాడు. సో అందుకని చూడండి 93 సప్లయర్ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్. కానీ 94లో మాత్రం సప్లయర్ ఆల్వేస్ ఏమవుతాడమ్మా? అన్రిజిస్టర్డ్. పేమెంట్ వచ్చి ఎప్పుడు ఇవ్వాలి సార్? సప్లయర్ రిజిస్టర్డ్ అయినా, అన్రిజిస్టర్డ్ అయినా, రిసిపియంట్ ఆర్సీఎంలో సప్లయర్కి పేమెంట్ చేసేటప్పుడు యాజ్ అ ఎవిడెన్స్ ఆఫ్ దట్ ఇష్యూ చేసేదాన్నే పేమెంట్ వచ్చర్ అంటారు. ఆర్సీఎంలో రిసిపియంట్ సప్లయర్కి పేమెంట్ చేసినప్పుడు వాడు పేమెంట్ చేశాడు అన్నదానికి ఎవిడెన్స్ కింద ఇష్యూ చేసేదాన్ని ఏమంటావమ్మా? పేమెంట్ వోచర్ అంటాడు. అది సప్లయర్ రిజిస్టర్డ్ అయినా ఇవ్వాల్సిందే, సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయినా ఇవ్వాల్సిందే. కానీ మనం సెల్ఫ్ ఇన్వాయిస్ లేదా రివర్స్ చార్జ్ ఇన్వాయిస్లో మాత్రం ఇప్పుడు ఇవి లేవులే, 2 ఇగ్నోర్ చేయండి. ఎప్పుడు ఇస్తాం చూడండి, రిమైనింగ్ పాయింట్స్ అంతా సేమ్. రివర్స్ చార్జ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి? రిసిపియంట్ రిజిస్టర్డ్ అవ్వాలి, వాడు రిసీవ్ చేసుకున్న సప్లై ఆర్సీఎంలో కవర్ అవ్వాలి. కానీ రివర్స్ చార్జ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇస్తున్నాం మనం? సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితేనే. అదే ఇందాక పేమెంట్ వోచర్ అయితే వాడు రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా 2 కేసుల్లోనూ పేమెంట్ వోచర్ అనేది రిసిపియంట్ ఇష్యూ చేయాల్సింది ఆర్సీఎంలో. కానీ రివర్స్ చార్జ్ ఇన్వాయిస్ మాత్రం ఓన్లీ సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయినటువంటి కేసెస్లో మాత్రమే ఇస్తున్నాడు. సప్లయర్ రిజిస్టర్డ్ అయితే మనకి ఆర్సీఎం ఇన్వాయిస్తో పని లేదు, ఎందుకని వాడే ఇన్వాయిస్ ఇస్తాడు కాబట్టి. If the supplier is a registered person, supplier himself will issue the invoice now. Then there is no need for a self invoice by the recipient. అంతే కదమ్మా. సప్లయర్ ఎప్పుడైతే రిజిస్టర్డ్ అవుతాడో వాడే ఇన్వాయిస్ ఇస్తాడుగా. మళ్ళీ అలాంటప్పుడు మనం సెల్ఫ్ ఇన్వాయిస్ ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
లేదు. అందుకని సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయినటువంటి కేసెస్లో మాత్రమే రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అనేటువంటిది నీడెడ్ వన్. సప్లయర్ రిజిస్టర్డ్ అనుకోండమ్మా, వాడే ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు కాబట్టి అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా, ఇస్ దర్ ఎనీ నీడ్ ఫర్ రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ మా? నో. ఏమా థర్డ్ వన్ క్లాస్లోనే ఉంది అమ్మాయి, కింద తప్పించి స్క్రీన్ వన్ కూడా చూడట్లేదే. ఫోర్త్ బెంచ్ థర్డ్ వన్. ఎస్ మా. సో ఏంటి పొజిషన్ అమ్మా, రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అయినా పేమెంట్ ఓచర్ అయినా ఎవరు ఇష్యూ చేస్తారు? రిసిపియంట్. అయితే పేమెంట్ ఓచర్కి రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏంటి? పేమెంట్ ఓచర్ సప్లయర్ రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ అయినా మనం ఇష్యూ చేయాలి. అదే రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్ అయితే మాత్రం ఎప్పుడు ఇష్యూ చేయాలమ్మా రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్? సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయినటువంటి కేసెస్లో మాత్రమే మనం దేన్ని ఇష్యూ చేయాలమ్మా? రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ మా. అండ్ ఇంకొక రెండు టాపిక్స్ మనకి, క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ మా. సో డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇవి మళ్ళీ సప్లయర్ ఇష్యూ చేస్తాడు. ఈ క్రెడిట్ నోట్ 4 సర్కమ్స్టాన్సెస్లో మనం ఇష్యూ చేస్తాం. ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా, డిఫెక్టివ్ గూడ్స్ అయినా, ఈ 4 కేసెస్లోనూ మనం దేన్ని ఇష్యూ చేస్తామమ్మా? క్రెడిట్ నోట్ అనేటువంటి దాన్ని ఇష్యూ చేస్తాం. ఏ సర్కమ్స్టాన్సెస్లో మనం క్రెడిట్ నోట్ని ఇష్యూ చేస్తాం? ఫస్ట్ వన్, ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్ ఇన్వాయిస్ ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా, సేల్స్ రిటర్న్స్ అయినా, డిఫెక్టివ్ గూడ్స్ అయినా, ఈ 4 కేసెస్లోనూ మనం దేన్ని ఇష్యూ చేయాల్సి ఉంటుందమ్మా? క్రెడిట్ నోట్. ఎవరు ఇష్యూ చేస్తారు? సప్లయర్. ఎవరికి ఇష్యూ చేస్తారు? రిసిపియంట్కి. ఇప్పుడు క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడం వల్ల మన ఐడిసి పెరుగుతుందా తగ్గుతుందా? మనకి అంటే రిసిపియంట్. క్రెడిట్ నోట్ ఇష్యూ చేయడం వల్ల రిసిపియంట్కి ఐడిసి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. క్రెడిట్ నోట్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ లాంటివి కదా. సేల్స్ తగ్గితే వాడికి పర్చేజెస్ కూడా తగ్గుతాయి. పర్చేజెస్ తగ్గితే ఆటోమేటిక్ ఐడిసి కూడా ఏమవుతుందమ్మా? రిడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. అండ్ డెబిట్ నోట్ మనం ఎన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇష్యూ చేస్తారు అని చెప్తామమ్మా? 2 సర్కమ్స్టాన్సెస్. ఏవేంటవి? ఇన్వాయిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ వాల్యూ అయినా, ట్యాక్స్ ఇండికేటెడ్ ఇన్వాయిస్ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ ట్యాక్స్ పేయబుల్ అయినా. అంటే సే ఇప్పుడు ట్యాక్స్ పేయబుల్ తక్కువగా ఉండడం అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన దినేష్కి ఒక హార్డ్వేర్ షాప్ ఉందమ్మా, మనం అనుకున్న ఎగ్జాంపుల్. సరే హార్డ్వేర్ షాప్కి వెళ్ళాను, ఏదో ఒక ఐటమ్ పర్చేజ్ చేశాను. నిజానికి ఛార్జ్ చేయాల్సినటువంటి ట్యాక్స్ వచ్చేసరికి 18%. కానీ పాప మనవాడు ఏం చేశాడు అంటే నా దగ్గర 12% ఛార్జ్ చేశాడు గురువుగారు అన్న ప్రేమతో. సరే అలాంటప్పుడు నేను అన్నాను, వద్దులేరా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, నా దగ్గర కూడా ఎంత రావాలో లా ప్రకారం అంతే తీసుకో అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు అట్టాను. ఫైన్. సో మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటి సార్? యాక్చువల్గా లా ప్రకారం పే చేయాల్సిన ట్యాక్స్ ఎంత? 18%. కానీ ఇన్వాయిస్లో ఇండికేట్ చేసింది ఎంత? 12%. డిఫరెన్స్ ఎంత? 6%. ఆ 6%కి ఇప్పుడు దేని ఇష్యూ చేయాలి మనం? డెబిట్ నోట్. ఏమా ఇప్పుడు డెబిట్ నోట్ వల్ల మనకు ఐడిసి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్. ఎందుకని? డెబిట్ నోట్ వల్ల పర్చేస్ వాల్యూ, సేల్ వాల్యూ రెండు పెరుగుతాయి. అది పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్ ఐడిసి కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఇవి మేజర్ పాయింట్స్ అమ్మా. ఇవి కాకుండా ఈ ఇన్వాయిసింగ్లో ఒక చిన్న అమెండ్మెంట్ వచ్చింది. మొన్నటిదాకా ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది? నీ టర్న్ ఓవర్ 50 crores దాటితే. ఈ ఇన్వాయిస్ ఎప్పుడు అప్లై అవుతుందమ్మా? టర్న్ ఓవర్ 50 crores దాటితే. ఇప్పుడు ఆ 50ని 20 చేశారు. అంటే ఈ ఇన్వాయిసింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఎంత అమౌంట్ దాటితే అప్లికబుల్ మా? 20 crores దాటితే నీకు అప్లికబుల్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ అన్నీ మనకి ఇగ్నోర్ చేయొచ్చు. దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 8. ఇదే బిల్ అవసరం లేదు, రావడం అడగట్లేదు పెద్దగా దాన్ని. అంటే ఇంతవరకు ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ దానిలో ఇంపార్టెంట్ అలా ఈవే బిల్ని ఎప్పుడు బ్లాక్ చేస్తారు అనేది, అదేటో రిటర్న్స్ చాప్టర్లో వచ్చింది. ఈ ఇన్వాయిసింగ్ కూడా అంతే, ఆ డేట్ దాని వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్ మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మా పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్లో కనుక మనం తీసుకుంటే మేజర్గా మనం చూడాల్సినవమ్మా, అసలు జిఎస్టీ రెజ్యూమ్లో మనం నార్మల్గా చేసేటువంటి పేమెంట్స్ ఏంటి? ఇంట్రా స్టేట్ సప్లై అయితేనేమో సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ, ఇంటర్ స్టేట్ సప్లై అయితేనేమో ఐజిఎస్టీ, అపార్ట్ ఫ్రమ్ దట్ లేట్ ఫీ అని, ఇంట్రెస్ట్ అని, పెనాల్టీ అని, ఇవన్నీ కూడా మనవాడు ఏం చేస్తాడమ్మా? పే చేస్తారు అని చెప్తాం. ఓకేనమ్మా? ఈ జిఎస్టీ రెజ్యూమ్లో మనం చేసేటువంటి పేమెంట్స్. ఇది పే చేయడానికి మన జిఎస్టీలో ఈ లెడ్జర్స్ అన్న కాన్సెప్ట్ని మన వాళ్ళు క్రియేట్ చేశారమ్మా. టోటల్ మనకి జిఎస్టీలో 3 types ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ అండ్ లయబిలిటీ రిజిస్టర్. జనరల్లీ లయబిలిటీ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే మన టోటల్ ట్యాక్స్ లయబిలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మన ఐటీసీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది సెట్ ఆఫ్ చేయగా రిమైనింగ్ అమౌంట్ క్యాష్ లెడ్జర్ నుంచి మనం పే చేస్తాం. ఇది జరిగేటువంటి ప్రాసెస్. ఓకేమా? ఎలక్ట్రానిక్ లయబిలిటీ రిజిస్టర్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. దానిలో నుంచి మన ఐటీసీ బ్యాలెన్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో. అది లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనం దేని యూజ్ చేసి పే చేస్తామా? క్యాష్ని యూజ్ చేసి మనం పే చేస్తాం. సార్ అసలు ఈ ప్రాసెస్ ఏంటి సార్? ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అనేటువంటిది జస్ట్ లైక్ మన పేటిఎం వ్యాలెట్ లాంటిది. అంటే దానిలో డైరెక్ట్గా మనీ ఉండదమ్మా. మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి మనీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సరే అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి మనం ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డెబిట్ సైడ్ వస్తుందా క్రెడిట్ సైడ్ వస్తుందా మా అమౌంట్? లాస్ట్ బెంచ్ ఫోర్త్ వన్ ఎట్ సైడ్ వస్తుందా? అర్థం కాలేదా? మళ్ళీ అడిగిన క్వశ్చన్. సరే, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనం మనీ డిపాజిట్ చేసిన తర్వాత అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఎట్ సైడ్ వస్తుంది? డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్. పేటిఎం వ్యాలెట్ లాంటిది అన్న. పేటిఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎస్ఎంఎస్ ఏమని వస్తుంది? పేటిఎం వాజ్ క్రెడిటెడ్ విత్ అని వస్తుంది. పేటిఎం బ్యాలెన్స్ నువ్వు వాడావు అనుకో, ఎస్ఎంఎస్ ఏమని వస్తుందమ్మా? పేటిఎం వాజ్ డెబిటెడ్ విత్ అని వస్తుంది. అలానే ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనీ మనం డిపాజిట్ చేస్తే ఏమని వస్తుందమ్మా? ఇట్ వాస్ ఎట్ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్. ఆ మనీ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అది ఎట్ సైడ్ వస్తుందమ్మా? మనకి డెబిట్ సైడ్. ఓకేనమ్మా? అదే వాడు చెప్పే పాయింట్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనీ మనం చేసేటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ క్రెడిట్ సైడ్ మా. ఎప్పుడైతే దాన్ని పేమెంట్ చేయడానికి వాడతామో అది ఎట్ సైడ్ వస్తుందమ్మా? మనకి డెబిట్ సైడ్. కాకపోతే క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ఎనీ పేమెంట్ మా. ట్యాక్స్ అయినా, ఇంట్రెస్ట్ అయినా, పెనాల్టీ అయినా, లేట్ ఫీ అయినా, ఏ అమౌంట్ పే చేయడానికైనా కానీ దాన్ని మన వాడు ఏం చేయొచ్చు? యూజ్ చేయొచ్చు. కానీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ మాత్రం అలా కాదు. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటమ్మా? ఐటీసీ. నీ దగ్గర ఉన్న ఐటీసీ బ్యాలెన్స్ని మాత్రం ఓన్లీ దేన్ని పే చేయడానికి మాత్రమే నువ్వు యూజ్ చేయగలవు? ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. కానీ ఇంట్రెస్ట్ కానీ, పెనాల్టీ కానీ, లేట్ ఫీ కానీ పే చేయడానికి మనం యూజ్ చేయొచ్చా? లేదు. దేన్ని యూజ్ చేయాలి అప్పుడు? ఓన్లీ క్యాష్ బ్యాలెన్స్. ఓన్లీ క్యాష్ బ్యాలెన్స్ మాత్రమే మనం ఏం చేయాలమ్మా? యూజ్ చేయాలి. వీటిని పేమెంట్ చేయడానికి. ట్యాక్స్ కాదు, అదర్ దాన్ ట్యాక్స్లు కూడా. ఏంటవి? లేట్ ఫీ కానీ, పెనాల్టీ కానీ, ఇలాంటివి పే, ఇంట్రెస్ట్ కానీ పే చేయడానికి. ఐటీసీ బ్యాలెన్స్ మాత్రం మనం ఓన్లీ దేనికి వాడతామమ్మా? ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే. అదర్ దాన్ ట్యాక్స్ రిమైనింగ్ పేమెంట్స్ ఏవి చేయాలన్నా మనం దేని నుంచి పే చేయాల్సిందేనమ్మా? ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఇక లయబిలిటీ రిజిస్టర్ జనరల్లీ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందమ్మా? టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్టర్ నెట్టింగ్ అంటాడు. అంటే ఏంటమ్మా? ఆఫ్టర్ సెట్ ఆఫ్ ఐటీసీ. ఐటీసీని మనం సెట్ ఆఫ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దేన్ని యూజ్ చేసి పే చేస్తామమ్మా? క్యాష్ లెడ్జర్. ఇది మేజర్ పాయింట్స్. ఆ తర్వాత సార్ మరి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనీ మనం ఎలా డిపాజిట్ చేయాలి? ఈ మోడ్స్ ద్వారా ఎలా అయినా కానీ మనం మనీని ఏం చేయొచ్చమ్మా? డిపాజిట్ చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయినా, నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ అయినా, ఆర్ ఓటీసీ ఓవర్ ద కౌంటర్ అయినా, అంటే ఫిజికల్గా బ్యాంక్ వెళ్ళి మనం మనీ పే చేయడం. ఓకే, ఈ నాలుగిట్లో ఏ మోడ్ ద్వారా అయినా కానీ మనం ఏం చేయొచ్చు? మనీని డిపాజిట్ చేయొచ్చు. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయినా, నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ అయినా వితౌట్ ఎనీ లిమిట్ మనం మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ వేరస్ ఓటీసీ ఓవర్ ద కౌంటర్ మనం డిపాజిట్ చేయాలి అంటే మాత్రం ఏమని చెప్తాడమ్మా మనవాడు? ఓన్లీ 10,000 రూపీస్ పర్ ట్యాక్స్ పీరియడ్ పర్ చలాన్. అంటేనమ్మా నువ్వు సెక్షన్ 9 ఫాలో అవుతున్నావు అనుకో, మంత్లీ ట్యాక్స్ కట్టాలి కదా, మంత్లీ 10,000. అలా కాకుండా కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నామనుకో క్వార్టర్లీ మనకి ఏంటమ్మా? 10,000. అంత లిమిట్ వరకు మాత్రమే ఓవర్ ద కౌంటర్ నువ్వు పే చేయొచ్చు. సార్ ఒకవేళ ట్యాక్స్ అంతకన్నా కట్టాల్సి ఉంటే రిమైనింగ్ మోడ్స్ ఉన్నాయిగా, ఇంటర్నెట్ కానీ, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్, వీటిల్లో ఏ మోడ్ ద్వారా అయినా కానీ మనం ఏం చేయొచ్చమ్మా? పేమెంట్ చేయొచ్చు. బట్ ఓవర్ ద కౌంటర్ మాత్రం మ్యాక్సిమం ఎంతవరకు మనం డిపాజిట్ చేయొచ్చు అంటే ఎంతవరకు అని చెప్తామమ్మా? 10,000 రూపీస్ పర్ ట్యాక్స్ పీరియడ్ పర్ చలాన్. సార్ దీనికి ఎక్సెప్షన్ ఏదైనా ఉందా? ఎస్ మా. అంటే
మనం చెప్పుకున్న జనరల్ రూల్ ఓవర్ ద కౌంటర్ మోర్ దాన్ 10,000 కన్నా మనం డిపాజిట్ చేయకూడదు. అంటే ఫిజికల్గా బ్యాంకుకి వెళ్ళి మనం 10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. కానీ ఈ కేసులో మాత్రం అది పర్మిషబుల్. ఏంటా కేసెస్? ఫస్ట్ వన్, డ్యూరింగ్ రికవరీ ప్రొసీడింగ్స్. ఇప్పుడు రికవరీ ప్రొసీడింగ్స్ అంటే మనం ట్యాక్స్ కట్టాలి, ఏదో మంత్లీ ఆర్ క్వార్టర్లీ, పే చేయలేదు, డిపార్ట్మెంట్ వాడు నోటీస్ ఇచ్చాడు, అయినా నువ్వు కట్టలేదు, డిమాండ్ ఆర్డర్ ఇచ్చాడు, అయినా నువ్వు కట్టలేదు, అప్పుడు 79 సీన్లోకి వస్తుంది. యాజ్ పర్ 79 ఫస్ట్ నీ బిజినెస్ అసెట్స్ సేల్ చేస్తారు. బిజినెస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేస్తారు. అది సరిపోలేదు అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తారు అంటే మూవబుల్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ వైఫ్ అండ్ చిల్డ్రన్ సేల్ చేస్తారు. వైఫ్ ఈజ్ పర్మనెంట్ లయబిలిటీ అండ్ చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ అసెట్స్. కాబట్టి అది కాకుండా రిమైనింగ్ మూవబుల్ అసెట్స్ మొత్తం అమ్మేస్తారు. అప్పటికీ సరిపోలేదు అనుకోండి, ఇమూవబుల్ ప్రాపర్టీని సేల్ చేస్తారు. అప్పటికీ సరిపోలేదు అనుకోండి అమ్మా, శ్రీకృష్ణ జన్మస్థానాల్లో ప్రవేశాన్ని ఉచితంగా కల్పిస్తారు, బొద్దింకల పులుసు మిడతల ఫ్రై ఫ్రీగా పెడతారు. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు, ఇంప్రిజన్మెంట్. సో వద్దన్నా కానీ డైలీ నాన్ వెజ్ పెడతారు. చైనీస్ ఫుడ్డే కదా అని పిలిచేది మనం, వాళ్ళకి బాగా ఫేవరెట్ వాడిని కదా, నాకు తెలియదు. సో అలాంటప్పుడు పొజిషన్ ఏంటి అంటేనమ్మా, డ్యూరింగ్ రికవరీ ప్రొసీడింగ్స్ ఇప్పుడు చాలా అసెట్స్ మన వాళ్ళు సేల్ చేస్తారు అని చెప్పాను. ఇలా అసెట్స్ని సేల్ చేస్తే వచ్చినటువంటి మనీని ఈవెన్ దో అది ఓవర్ ద కౌంటర్ అయినా మోర్ దాన్ 10,000 రూపీస్ డిపాజిట్ చేసినా అది వ్యాలిడే అంటాం. అది ఫస్ట్ వన్. రెండోది, ఎనీ అడ్హాక్ డిపాజిట్స్ దట్ వాస్ మేడ్ బిఫోర్ ది ఇన్వెస్టింగ్ అథారిటీ. అడ్హాక్ డిపాజిట్స్ అంటేనమ్మా టెంపరీ డిపాజిట్స్ అంటారు. అడ్హాక్ డిపాజిట్స్ అంటే ఏంటమ్మా? టెంపరీ డిపాజిట్స్. అంటే కోర్టు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో కేసుని ఏదైనా టేకప్ చేయాలి అంటే గనక ముందుగా డిస్ప్యూటెడ్ అమౌంట్ని డిపాజిట్ చేయమంటుంది. అప్పుడు సాక్షాత్తు మనీ డిపాజిట్ చేస్తున్నది కోర్టు దగ్గరే కాబట్టి ఓవర్ ద కౌంటర్ మోర్ దాన్ 10,000 డిపాజిట్ చేసినా దట్ ఈస్ వ్యాలిడ్ అంటాడు. ఇక థర్డ్ వన్, జిఎస్టీ ఈస్ టు బి పెయిడ్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. సపోజ్ ఏపీ టూరిజం అని చెప్పి ఒకటి ఉందనుకోండి, ఉందారా పేరు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్? వాళ్ళు రిసార్ట్స్ని ఏం చేస్తూ ఉంటారమ్మా? రెంట్కి ఇస్తూ ఉంటారు. రిసార్ట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు పొద్దున మనకి దగ్గరలో బీచ్ అయితే సూర్యలంక బీచ్ ఉంది, సరదాగా దగ్గరలో అది పుణ్యక్షేత్రం ప్రతిసారి అంత దూరం పోలేవు. ఇప్పుడు తిరుపతి పోలేనప్పుడు ఏం చేస్తావు? చిన్న తిరుపతి ఒకటి ఉంది ఇక్కడ, దానికి వెళ్తావు. అట్లా అంత గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్ళే టైం నీ దగ్గర లేకపోతే దగ్గరలో ఇంకో చిన్న పుణ్యక్షేత్రం ఉంది మనకి, సూర్యలంక అని చెప్పి, ఓకేనమ్మా, బీచ్ ఉంటుంది అక్కడ బాపట్ల దగ్గర. సరే, అక్కడ మీకు రిసార్ట్స్లో నైట్ పూట సరదాగా వెన్నెల్లో మనం ఆ బీచ్ని చూడాలని కోరుకుంటే రిసార్ట్స్ ఉన్నాయిరా. సీరియస్లీ బీచ్ అంత దూరం ఉంటే ఇక్కడే ఉంటాయి రిసార్ట్స్, ట్రై చేయండి. కాబట్టి చెప్పాను కదమ్మా, విత్ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు ఏరియా. మనం జస్ట్ బ్యాచులర్ మన వరకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళేంత అయితే ప్రస్తుతానికి, ఫ్యామిలీతో లేడీస్తో వెళ్ళేంత అయితే ప్రస్తుతానికి కష్టం. బాయ్స్ వరకు మనం వెళ్ళి రావచ్చు. సో ప్రస్తుతం వారికి, ఫ్యూచర్లో డెవలప్ అయితే అప్పుడు దట్ ఈస్ ఓకే, ఫైన్. సరే ఫైన్. సో అప్పుడు ఏపీ టూరిజం వాడు ఎవడైతే ఉన్నాడో ఆ రిసార్ట్స్ని రెంట్కి ఇస్తారు అనుకున్నాం కదా మనం. ఆ రిసార్ట్స్ని రెంట్కి ఇచ్చినప్పుడు జిఎస్టీ ఉంటుంది కదా మనకు వచ్చేసరికి. ఇక్కడ ఆ జిఎస్టీని ఎవరు పే చేస్తున్నారమ్మా? ఏపీ టూరిజం. ఎవరికి పే చేస్తున్నారు? జిఎస్టీ డిపార్ట్మెంట్కి. సార్ మరి అలాంటప్పుడు పొజిషన్ ఏంటి? డెఫినెట్లీ ఈవెన్ దో ఓవర్ ద కౌంటర్ మోర్ దాన్ 10,000 రూపీస్ అయినా డెఫినెట్గా అది ఏమవుతుందని చెప్తాం? వ్యాలిడే అంటాం. ఇక నెక్స్ట్ వన్. సార్ ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్లో మనకు వచ్చేసరికి అమ్మా ఎలా ఉంటుంది సిస్టమ్ అంటే, ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్ని 4 మేజర్ హెడ్స్ కింద డివైడ్ చేస్తాడు. ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ సెస్. ప్రతి మేజర్ హెడ్ని మళ్ళీ 5 మైనర్ హెడ్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ అండ్ అదర్స్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్లో 4 మేజర్ హెడ్స్ అమ్మా, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ సెస్. ప్రతి మేజర్ హెడ్ని మళ్ళీ మనవాడు ఏం చేస్తాడమ్మా? 5 మైనర్ హెడ్స్ కింద మనం డివైడ్ చేస్తాం. సార్ వీటిల్లో ఒకదాని అమౌంట్ ఇంకో దాని అమౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? అంటే ఒక మేజర్ హెడ్లో మనం డిపాజిట్ చేసిన దాన్ని ఇంకొక మేజర్ హెడ్కి కానీ, 1 మైనర్ హెడ్లో డిపాజిట్ చేసిన దాన్ని అనదర్ మైనర్ హెడ్కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ మా. ప్రీవియస్లీ అయితే నాట్ పాసిబుల్, బట్ నౌ క్రాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అక్రాస్ మేజర్ ఆర్ మైనర్ హెడ్స్ ప్రెసెంట్ ఏంటమ్మా? పాసిబుల్. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా, సపోజ్ నువ్వు ఈరోజు డేట్ అక్టోబర్ 9th చెక్ ఇష్యూ చేసాం అనుకోండి గవర్నమెంట్కి. అక్టోబర్ 13th గవర్నమెంట్ అకౌంట్లో మనీ డిపాజిట్ అయింది. ఇప్పుడు ఏ రోజున మనం పేమెంట్ చేసినట్టు?
అక్టోబర్ 9th, అక్టోబర్ 13th. ఏ రోజైతే గవర్నమెంట్ అకౌంట్లో మనీ డిపాజిట్ అయిందో దట్ ఈస్ డీమ్డ్ టు బి ద డేట్ ఆఫ్ పేమెంట్. ఏ రోజున గవర్నమెంట్ అకౌంట్లో మనీ డిపాజిట్ అయిందమ్మా? అక్టోబర్ 13th. సో అక్టోబర్ 13th విల్ బి ద డేట్ ఆఫ్ పేమెంట్. అక్టోబర్ 13th మనకి ఏమవుతుందమ్మా? డేట్ ఆఫ్ పేమెంట్. అక్టోబర్ 9th కాదు. ఫైన్, ఎన్నాళ్ళకి దొరికావు. ఫైన్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇది మనకి తెలిసిందేరా, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ప్రస్తుతానికి నో డిస్కషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా లయబిలిటీ రిజిస్టర్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. అంటే ఎలక్ట్రానిక్ లయబిలిటీ రిజిస్టర్లో ఉన్నటువంటి ట్యాక్స్ అమౌంట్స్ని ఏ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీతో మన వాడు పే చేయాలి అంటాడు. ఫస్ట్ వన్, ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. స్టిల్ మన దగ్గర సర్ప్లస్ బ్యాలెన్స్ ఉంటే కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. ఆ తర్వాత కూడా స్టిల్ మన దగ్గర మనీ ఉంటే డిపార్ట్మెంట్ షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేసినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్స్ పే చేయడానికి ఏం చేయాలమ్మా? యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇన్ కేస్ ఆఫ్ లయబిలిటీ రిజిస్టర్ మా? కొంగమోహ యాదవ బాయ్స్లో లాస్ట్ బెంచ్ 4th వన్ రా బాయ్స్లో. ఫైన్ మా, అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైంది లేరా? ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా మనకి ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీ. ఫస్ట్ వచ్చేసరికి ఏమని చెప్తాం మనం? ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. ఆ తర్వాత కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన అమౌంట్స్ పే చేయడానికి యూజ్ చేయాలి. స్టిల్ ఇంకా మన దగ్గర మనీ ఉందనుకోండమ్మా 73, 74 ప్రకారం షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేయడానికి మనం దాన్ని యూజ్ చేయాలి. సరే, ఇప్పుడు మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్, ఐటీసీ బ్యాలెన్స్ రెండు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ దేన్ని యూజ్ చేస్తాం? ఐటీసీ. స్టిల్ పేయబుల్ అయితే క్యాష్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెక్షన్ 50 మా ఇంట్రెస్ట్. అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్లోగా మనం పే చేయలేదు అంటే కనుక ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది. సార్ మన ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అంటే ఒకప్పుడు 24 కూడా ఉండేది. ప్రెసెంట్ ఓన్లీ ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందమ్మా, 18%. సార్ 18% per annum. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం ఇంట్రెస్ట్ పే చేయాలి? డ్యూ డేట్ అయిపోయినటువంటి నెక్స్ట్ డే నుంచి ఏ రోజైతే మనం పేమెంట్ చేస్తామో ఆ రోజు వరకు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మంత్లీ ట్యాక్స్ కట్టే పని అయితే వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ మా? నెక్స్ట్ మంత్ 20th. ఓకే, సపోజ్ ఇప్పుడు అక్టోబర్ మంత్కి సంబంధించిన దాన్ని ఎప్పటికల్లా మనం పే చేయాలి? నవంబర్ 20th. మనం డిసెంబర్ 9th వరకు పే చేయలేదు. ఇప్పుడు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇంట్రెస్ట్ కట్టాలి? 21st December. నవంబర్ 21st నుంచి డిసెంబర్ 9th వరకు పేమెంట్ చేసేంత వరకు మనవాడు ఏం చేస్తాడమ్మా? ఇంట్రెస్ట్ కట్టాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తాం మనం? 18% per annum. సార్ ఏ అమౌంట్ మీద కట్టాలి? గ్రాస్ అమౌంటా, నెట్ అమౌంటా? అది రిటర్న్ ఒకటమ్మా. రిటర్న్ ఫైల్ చేసావు, ట్యాక్స్ మాత్రం కట్టలేదు. అలాంటప్పుడు ఏం చేయాలమ్మా? గ్రాస్ అమౌంట్. రిటర్న్ ట్యాక్స్ రెండు జరగలేదు, నెట్ అమౌంట్. దట్స్ ఇట్ మా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ చాప్టర్ నెంబర్ 9. ఇంకొక పాయింట్ మనకి మిగిలిందిరా, రిటర్న్స్. ఒక పాయింట్ అదే నేను ఉంది. ఎస్ మా. సో ఇక లాస్ట్ టాపిక్ మనకు వచ్చేసరికి మా రిటర్న్స్. రిటర్న్స్లో సుత్తి చాలా ఉంటుంది, మనకి ఇదంతా అవసరం లేదు. మేజర్ ఫోకస్ అలా మనకి GSTR 1 అమ్మ, GSTR 4, CMP 08 అండ్ GSTR 3B అండ్ GSTR 5. రిమైనింగ్ సుత్తి అంతా అక్కర్లేదు మనకి. సో ఫస్ట్ వన్ GSTR 1. ఎవరు GSTR 1 ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? నార్మల్గా ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఇంక్లూడింగ్ CDP. సో ప్రతి ఒక్క రిజిస్టర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ CDP GSTR 1 ఫైల్ చేయాలి. అసలు ఏం డేటా ఉంటుంది GSTR 1లో? ఈ మంత్లో మనం టోటల్ సేల్స్ ఎంత చేశాము అనేటువంటి డేటా ఇట్ విల్ బి దేర్ ఇన్ GSTR 1 మా. సార్ దీనికి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? దీస్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ GSTR 1. ISD, NRTP, కాంపోజిషన్ సప్లయర్, TDS డిడక్టర్, TCS కలెక్టర్, OIDR సర్వీస్ ప్రొవైడర్ ఎందుకని అవసరం లేదు. వీళ్ళకి స్పెషల్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి వీడు మళ్ళీ GSTR 1 ఫైల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఎంత టైం లిమిట్లోగా మనం GSTR 1 ఫైల్ చేయాలి? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ GSTR 1? నెక్స్ట్ మంత్ ఎప్పుడమ్మా? 11th. అంటే ఈ మంత్కి సంబంధించిన GSTR 1 ఎప్పటికల్లా ఫైల్ చేయాలమ్మా? నెక్స్ట్ మంత్ 11th. అప్పట్లో 10th ఉండేదిరా, తర్వాత అమెండ్మెంట్ వచ్చిన తర్వాత అదేమైందమ్మా? 11th అయింది. సో ఈ మంత్కి సంబంధించిన GSTR 1 ఎప్పటికల్లా మనం పే చేయాల్సి ఉంటుందమ్మా? సరే, ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 11th కల్లా మనం ఫైల్ చేయాలి. అంటే ఎస్, నవంబర్ 11th కల్లా మనం ఏం చేయాలి? ఫైల్ చేయాలి. ఓకే సార్. సార్ ఏమేమి డీటెయిల్స్ దీనిలో అప్లోడ్ చేయాలి సార్? ఇప్పుడే అనుకున్నాం, B2Bనా
B2Cనా? ఇందాక మనం అనుకున్నది. B2B అనుకోండమ్మా, ఆల్వేస్ సపరేట్ ఇన్వాయిస్ వైస్ డీటెయిల్స్ని మనం ఏం చేయాలి? అప్లోడ్ చేయాలి. B2C అనుకోండి, ఇంట్రాస్టేట్ అయితేనేమో కన్సాలిడేటెడ్, ఇంటర్ స్టేట్ అయితేనేమో డిపెండ్స్ అపాన్ వాల్యూ. వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs అయితేనేమో కన్సాలిడేటెడ్ డీటెయిల్స్, వాల్యూ మోర్ దెన్ 2.5 అయితేనేమో సపరేట్ డీటెయిల్స్ మనం ఏం చేయాలమ్మా? అప్లోడ్ చేయాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలా, ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలా? ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలమ్మా. ఇన్వాయిస్లు మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఈ మంత్లో మనం ఏ సప్లైస్ చేయలేదు సార్, అయినా కానీ GSTR 1 ఫైల్ చేయాలా? ఎస్ మా, దాన్ని ఏమంటారు అంటే నిల్ రిటర్న్స్ అంటారు. సార్ ఇప్పుడు ఈ మంత్కి సంబంధించిన GSTR 1 ఇదే మంత్లో మనం ఫైల్ చేయొచ్చా? ఆన్సర్ ఈస్ నో. నెక్స్ట్ మంత్ 1st నుంచి నెక్స్ట్ మంత్ 11th లోగా ఎప్పుడైనా మనం ఫైల్ చేయొచ్చు అంటాం. సపోజ్ ఇప్పుడు అక్టోబర్ మంత్కి సంబంధించిన GSTR 1 ఉంది, అక్టోబర్ 31st మనం ఫైల్ చేయొచ్చామా? నో. నవంబర్ 1st నుంచి నవంబర్ 11th లోగా ఎప్పుడైనా మనం ఫైల్ చేయొచ్చు, కానీ ఈ మంత్ ఎండింగ్లోగా ఫైల్ చేయొచ్చా? నాట్ పాసిబుల్. సార్ ఈ మంత్లో ఆర్సీ మనం క్యాన్సిల్ చేసుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 9th మన ఆర్సీ క్యాన్సిల్ అయింది. ఈ మంత్కి సంబంధించిన GSTR 1 కూడా మనం ఫైల్ చేయాలా? ఎస్. యాక్టివ్ పీరియడ్ అక్టోబర్ 1st నుంచి అక్టోబర్ 8th వరకు నువ్వు GSTR 1 ఏం చేయాల్సిందే? ఫైల్ చేయాల్సిందే. ఈవెన్ దో ఈ మంత్లోని ఆర్సీ క్యాన్సిల్ అయినా కానీ ఎంత టైం పీరియడ్కి అయితే నీ ఆర్సీ యాక్టివ్గా ఉందో అంత టైం పీరియడ్కి GSTR 1 ఏం చేయాల్సిందేనమ్మా? ఫైల్ చేయాల్సిందే. దట్ ఈస్ ద పాయింట్. ఆ తర్వాత మేజర్ పాయింట్స్ అవేనమ్మా. ఆ తర్వాత సార్ ఇప్పుడు GSTR 1లో ఏదైనా డేటాను మనం రాంగ్గా ఎంటర్ చేసాం సార్, రివైజ్డ్ రిటర్న్ ఏదైనా ఫైల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఆన్సర్ ఈస్ నో. రివైజ్డ్ రిటర్న్ అన్న కాన్సెప్ట్ మన GSTలో లేదు. దానికి బదులుగా ఓన్లీ ఉన్నటువంటిది ఏంటమ్మా మనకి అక్కడ? అమెండ్మెంట్ టేబుల్స్. బై యూజింగ్ అమెండ్మెంట్ టేబుల్స్ ఏ డేటా అయితే మనం రాంగ్గా ఎంటర్ చేస్తుంటామో ఆ డేటాని మనం ఏం చేయొచ్చమ్మా? మాడిఫై చేసుకోవచ్చు. దట్స్ వై దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రివైజ్డ్ రిటర్న్ అండర్ అవర్ GST. సో సార్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి మేజర్ పాయింట్స్ అమ్మా, GSTR 1లో QRMP స్కీమ్ అని ఒకటి ఉంటుంది. QRMP స్కీమ్ అంటేనమ్మా క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ స్కీమ్. ట్యాక్స్ ఏమో మనం మంత్లీ పే చేయాలి, బట్ రిటర్న్స్ వచ్చేసరికి ఏమో క్వార్టర్లీ ఫైల్ చేస్తాం. అలాంటప్పుడు GSTR 1 ఎప్పటికల్లా నువ్వు ఫైల్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 13th మనం ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా. క్వార్టర్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 13th కల్లా GSTR 1 మనం ఫైల్ చేయాలి. అదొక్కటి డిఫరెన్స్. ఇక GSTR 3B ఈ డేటా అంతా స్టార్టింగ్లో నీట్గా ఇస్తారు, టేబుల్ ఉండాలి. ఎస్, ఇదిగోండమ్మా. GSTR 1 నార్మల్గా అయితే ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 11th. అదే QRMP స్కీమ్ అయితే కనుక క్వార్టర్ ఎండ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ 13th. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మా GSTR 3B. నేను దీనిలో చెప్తాను, మీరు అటు ఇటు తిప్పుకొని చెక్ చేసుకున్న తర్వాత. ఇది హాయిగా ఉంది పేజ్ తిప్పే కన్నా. సో GSTR 3B. With respect to GSTR 3B, this is nothing but a consolidated data of inward supplies and outward supplies మా. అంటే దీనిలో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి సార్ GSTR 3Bలో? ఈ మంత్లో నువ్వు చేసిన టోటల్ పర్చేజెస్ ఎంత, టోటల్ సేల్స్ ఎంత, పర్చేజెస్ మీద నీకు వచ్చినటువంటి IDC ఎంత, సేల్స్ మీద నువ్వు పే చేయాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత, IDC సెట్ ఆఫ్ చేయగా రిమైనింగ్ ఎంత అమౌంట్ మనం క్యాష్లో పే చేయాలి. ఆల్ దీస్ డీటెయిల్స్ విల్ బి దేర్ ఇన్ GSTR 3B మా. ఈ GSTR 3B ఎప్పటికల్లా మనం ఫైల్ చేయాలమ్మా? నెక్స్ట్ మంత్ 20th కల్లా. సార్ ఒకవేళ QRMP స్కీమ్లో ఉంటే పొజిషన్ ఏంటమ్మా? QRMP స్కీమ్లో ఉంటే కనుక పొజిషన్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్ని బట్టి, కొన్ని స్టేట్స్లో అయితేనేమో 22nd, కొన్ని స్టేట్స్లో అయితేనేమో 24th మనం ఏం చేయాలమ్మా? ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత GSTR 9 ఇదేంటమ్మా? నథింగ్ బట్ యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ అంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు ఫైల్ చేసే GSTR 1 అయినా GSTR 3B అయినా మ్యాక్సిమం దానిలో ఉండే డేటా అంతా కూడా పర్చేజెస్ అండ్ సేల్స్కి సంబంధించిన డేటా. కానీ డిపార్ట్మెంట్కి నీ ఫైనాన్షియల్ డేటా కూడా కావాలిగా. P&L అకౌంట్, బ్యాలెన్స్ షీటు, ఫండ్స్లో, క్యాష్లో ఈ డీటెయిల్స్ కూడా కావాలిగా. కాబట్టి ఇయర్లీ వన్స్ ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్తో మనం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసే రిటర్న్ని యాన్యువల్ రిటర్న్ అంటాం. ఫామ్ నెంబర్ GSTR 9. ఎప్పటికల్లా దీన్ని ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? 31st December నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ December 31st లోగా మనం దేన్ని ఫైల్ చేయాలమ్మా? యాన్యువల్ రిటర్న్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా కాంపోజిషన్ సప్లయర్కి సంబంధించి
ఫస్ట్ నువ్వు ఫైల్ చేయాల్సింది సిఎంపి 08. దేని ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? సిఎంపి 08. సిఎంపి 08 ఏ బేసిస్ మీద మనం ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? క్వార్టర్లీ బేసిస్ మీద మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. సార్ అంటే ఎప్పుడు సార్? క్వార్టర్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ 18th. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ ఉన్నాయి, ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? జూలై 18th. సెకండ్ క్వార్టర్ అక్టోబర్ 18th. థర్డ్ క్వార్టర్ జాన్ 18th. లాస్ట్ క్వార్టర్ ఏప్రిల్ 18th. అది సిఎంపి 08 ఫైల్ చేయాల్సిన డ్యూ డేట్స్. ఆ తర్వాత జిఎస్టిఆర్ 4, ఇది కూడా ఇయర్లీ వన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎప్పుడు అంటే ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 30th ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. దీంతో పాటుగా ఇన్ ఎడిషన్ టు దట్ 9A, కాదు ఇది ఆప్షనల్ వన్ అమ్మ జనరల్లీ ఈ మధ్యకాలంలో. సో దీని మటుకు ఎప్పటికల్లా నువ్వు ఫైల్ చేయాల్సి ఉంటుందంటే యాజ్ యూజువల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ December 31st. ఇది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 4 ఒకటి సిఎంపి 08 ఒకటి. అమ్మ రిటర్న్స్ నుంచి మాక్సిమం ఎంసీక్యూస్ అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో, కాబట్టి ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. ఈ టేబుల్ చదువుకుంటే చాలు మేజర్గా మీరు. నెక్స్ట్ వన్ జిఎస్టిఆర్ 5 మా. జిఎస్టిఆర్ 5 వచ్చేసరికి మనవాడు ఏం చేస్తాడమ్మా? మంత్లీ రిటర్న్. సో ఎవరు ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? ఇది ఎన్ఆర్డిపి. ఎప్పటికల్లా ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ జిఎస్టిఆర్ 5? నెక్స్ట్ మంత్ 20th కానీ, లేదు ఆర్సీ ఎక్స్పైర్ అయిన డేట్ నుంచి 7 days కానీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మే 1st 15 days వ్యాలిడిటీతో మనం ఒక ఆర్సీని ఇష్యూ చేస్తాం. అలాంటప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ మంత్ జిఎస్టిఆర్ 5 ఎంత టైం లిమిట్లోగా మనం ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 20th. మేకి నెక్స్ట్ మంత్ అంటేనమ్మా జూన్ 20th కానీ, ఆర్సీ ఏ రోజున ఎక్స్పైర్ అయిందమ్మా? మే 15th. అక్కడి నుంచి 7 days అంటే ఏమవుతుందమ్మా? మే 22nd ఆర్ జూన్ 20th, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. మే 22nd లోగా జిఎస్టిఆర్ 5 మనం ఏం చేయాలమ్మా? ఫైల్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జిఎస్టిఆర్ 10. ఇదేంటమ్మా? ఫైనల్ రిటర్న్. ఎప్పుడు ఫైల్ చేయాలి? ఆర్సీ నువ్వు క్యాన్సిల్ చేసినా, నువ్వు సరెండర్ చేసినా, లేదు డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసినా, ఎంత టైం లిమిట్లోగా మనం ఫైల్ చేయాలి? 3 months లోగా. సార్ ఏ డేట్ నుంచి 3 months కౌంట్ చేయాలి? డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ విచ్ ఎవర్ ఇస్ లాటర్ డేట్, ఆ డేట్ నుంచి 3 months లోగా మనం ఏం చేయాలమ్మా? ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫైనల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలమ్మా? ఆర్సీ క్యాన్సిల్ అయినప్పుడు. ఎంత టైం లిమిట్లోగా ఫైల్ చేయాలమ్మా? 3 months లోగా. ఏ డేట్ నుంచి 3 months కౌంట్ చేయాలి? ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్, ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్, రెండింటికి తేడా ఏంటి? సేమ్. ఇప్పుడు ఆర్డర్ ఈ రోజున ఇవ్వచ్చు October 9th, ఎఫెక్టివ్ డేట్ మాత్రం September 1st నుంచి ఇవ్వచ్చు క్యాన్సిలేషన్కి. అప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఏమవుతుందమ్మా? September 1st అవుతుంది. ఆర్సీ క్యాన్సిలింగ్ డేట్ ఏమో October 9th అవుతుంది. రెండిట్లో లాటర్ డేట్ ఏదమ్మా? October 9th. అక్కడి నుంచి 3 months కౌంట్. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ కానీ, ఆర్సీ క్యాన్సిలేషన్ ఆర్డర్ డేట్ కానీ, ఈ రెండిట్లో లాటర్ డేట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 3 months లోగా మనం దేన్ని ఫైల్ చేయాలమ్మా? ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుందా? జిఎస్టిఆర్ 10 మనం ఫైల్ చేయాలి. ఏ డేట్ నుంచి కౌంట్? ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. అంటే మన ఎగ్జాంపుల్లో September 1st, కానీ ఏ రోజున క్యాన్సిలేషన్ ఆర్డర్ ఇచ్చారు? October 9th. ఈ రెండిట్లో లాటర్ డేట్ ఏదమ్మా? October 9th. అక్కడి నుంచి 3 months లోగా వీ నీడ్ టు ఫైల్ ద ఫైనల్ రిటర్న్. ఇది మేజర్ పాయింట్స్ అమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇక ఇంతగా మించి పెద్దగా ఈ చాప్టర్ నుంచి అయితే ఏం అడగట్లేదు. ఒక్క సెకండ్ చూద్దాం ఏమన్నా మిస్ అయినా. డ్యూ డేట్స్ ఇప్పుడు అనుకున్నవేగా. లేట్ ఫీ ఉందిరా, మర్చిపోయాను. లేట్ ఫీ చూడాలి. ఎస్, లేట్ ఫీ మనకు వచ్చేసరికి మా విత్ రెస్పెక్ట్ టు జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 3B, జిఎస్టిఆర్ 4, సిఎంపి 08 వీటన్నిటికీ సంబంధించి ఇదే కాన్సెప్ట్. ఒకటే లేట్ ఫీ ఉంటుంది. జిఎస్టిఆర్ 1 అయినా, జిఎస్టిఆర్ 5 అయినా, రిమైనింగ్ ఎక్సెప్ట్ యాన్యువల్ రిటర్న్, రిమైనింగ్ ఏ రిటర్న్స్ మనం అనుకున్నామో వాటన్నిటికీ సంబంధించి లేట్ ఫీ ఇదేనమ్మా. ఒకటి, రిజిస్టర్డ్ పర్సన్ నిల్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడు అనుకోండి, అంటే వాడు ఏ సప్లైస్ చేయకపోయినా కానీ కంపల్సరీగా నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అని అనుకున్నాం కదా. సో ఆ నిల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే విత్ ఇన్ ద డ్యూ డేట్ లోగా పెనాల్టీ ఎంత ఇస్తారంటమ్మా? లేట్ ఫీ పర్ డే 10 rupees. అరే క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, మారితే మీకు కొత్త వస్తాయమ్మా, మారకపోతే 100 rupees గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో అమెండ్మెంట్ స్టాచ్యూటరీ అప్డేట్స్లో మనోడు రిలీజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇవే మీకు అప్లై అవుతాయి, గుర్తుపెట్టుకోండి. లేట్ ఫీ నిల్ రిటర్న్ అనుకోండి అమ్మా, అలాంటప్పుడు పర్ డే ఎంత? 10 rupees.
సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 250 రూపీస్ అమ్మా. అలా కాకుండా రెండోది, రిజిస్టర్డ్ పర్సన్కి ట్యాక్స్ లయబిలిటీ ఉంది. అలాంటప్పుడు ఆ పర్సన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.5 crore అనుకోండి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో, వాడికి లేట్ ఫీ ఎంత అంటే 25 రూపీస్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 1000 రూపీస్. వాటి టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 నుంచి 5 crores మధ్యలో ఉంది. అప్పుడు వాడికి లేట్ ఫీ ఎంతమ్మా? పర్ డే 25 రూపీస్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 2500. 25 రూపీస్ మారలేదు, మ్యాక్సిమం అమౌంట్ మారింది. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో వాడి టర్న్ ఓవర్ 1.5 crore కన్నా తక్కువగా ఉంటే 25 రూపీస్ పర్ డే సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 1000. అలా కాకుండా వాడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 నుంచి 5 crores మధ్యలో ఉంది. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? 25 రూపీస్ పర్ డే సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ ఎంత అని చెప్తాడమ్మా? 2500. 2500 మా. ఆ తర్వాత వాడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేటువంటిది మోర్ దాన్ 5 crores అనుకోండి అమ్మా, 25 రూపీస్ పర్ డేని, కానీ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5000. ఇవి మారుతున్నాయి. ఓకేనమ్మా? నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.5 crore అనుకోండి, పర్ డే మారట్లేదు, 25 రూపీసే, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 1000. నీ టర్న్ ఓవర్ 1.5 నుంచి 5 crores మధ్యలో ఉంది, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 2500. నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది మోర్ దెన్ 5 crores ఉంది, సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5000. ఇది సిజిఎస్టీని. ఎస్జిఎస్టీ ఈక్వలెంట్ అమౌంట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? 50 అవుతుంది పర్ డే. ఈ అమౌంట్స్ డబుల్ చేసుకోండి. 1000 2000 అవుతుంది, 2500 5000 అవుతుంది, 5000 10,000 అవుతుంది. అండ్ యాన్యువల్ రేట్ని అయితే మాత్రం సింపుల్ స్టోరీ ఏమో అదే మారలేదు, పర్ డే 100 రూపీస్ ఆర్ 0.25% ఆఫ్ టర్న్ ఓవర్. ఇది ఒక్కటి ఎగ్జామ్లో ఈసారి అడగచ్చురా, ఇది చార్ట్ ఒకటి అంటే దీని మీద. సో రిటర్న్స్ నుంచి ఈసారి అడగగలిగిన టాపిక్ ఇది ఒకటే, ఎక్సెప్ట్ డ్యూ డేట్స్. డ్యూ డేట్స్ ఒకటి అడగచ్చు, అది కాకుండా వాడు అడగగలిగింది ఈ చాప్టర్ నుంచి ఇది ఒకటేనమ్మా. సో దేర్ ఎండ్స్ అవర్ టాపిక్ హియర్ విత్ రెస్పెక్ట్ టు మ్యారథాన్ మా. ఎస్ మా. సో ఏవైతే పాయింట్స్ అమ్మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సిన ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐడిసి ఒకటి, రిమైనింగ్ క్లాస్లో మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి మోర్ దెన్ సఫిషియంట్. ఎక్సెప్ట్ ఈవేబుల్ వాడు రీసెంట్ టైమ్స్లో అడగట్లేదు, అందుకని స్కిప్ చేశాను. మా అయితే ఈవేబుల్ మీరు చూసుకోవాల్సింది ఒకటే, ఎప్పుడు ఒకటి ఫిజికల్ మూమెంట్, రెండు వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000. ఎప్పుడు అవసరం లేదు. ఎగ్జామ్షన్స్ ఉంటాయి చూసారా, లిస్ట్ ఒక 5-6 పాయింట్లు, నాన్ మోటరైజ్డ్ వెహికల్ అని, ఆ పాయింట్ల వరకు చూసుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ మా. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బై టు ఆల్.